హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'ప్రేమ సారథి'. సరోజిని భీమరాజు గారు రచించారు. ఇది 1984లో వచ్చిన నవలండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. రాత్రి 8 గంటలు కావస్తోంది. పౌర్ణమి నాటి వెన్నెల వెండిలా మెరిసిపోతోంది. వసారాలో వాలు కుర్చీలో పడుకుని చదువుకుంటున్నాడు సాగర్. వాకిట్లో అలికిడికి తలెత్తి చూశాడు. అరవిచ్చిన మల్లెచెండులా కోటీశ్వరులు రంగారావు గారి కుమార్తె మమత నిలబడింది. మమత, ఇలా వచ్చామేమిటి? చిన్నగా అంటూ కంగారుగా లేచాడు. మీ నాన్నగారికి జ్వరం వచ్చిందని, పాలు తమరే పిండిచ్చారని శేషమ్మ చెప్పింది. చూసి వెళదామనొచ్చాను. ఎలా ఉంది? అంటూ వసారా లోపలికొచ్చి తొంగి చూసింది. మీ నాన్నగారికి తెలిస్తే కోపడతారు. ఇంత చీకట్లో వచ్చావు, గుణిగాడు. నాన్నగారి పర్మిషన్ తీసుకుని వచ్చాను. మీ నాన్నగారెక్కడా? రా అంటూ లోనికి దారి తీశాడు. వెనకాలే వెళ్ళింది మమత. సాగర్ తండ్రి రామయ్య పడుకుని మూలుగుతున్నాడు. పక్కనే ముక్కాలపీట మీద కూర్చుని తల మర్దన చేస్తోంది ఆయన భార్య వరలక్ష్మి. సాగర్ తమ్ముడు చెల్లాయిలు ఏదో రాసుకుంటూ పుస్తకాలు చూసుకుంటూ ఉన్నారు. అమ్మాయి గారిని చూడగానే లేచి నిలబడిపోయారు ఆశ్చర్యంగా. అమ్మా, అమ్మాయి గారు నాన్నని చూడ్డానికొచ్చారు అన్నాడు సాగర్. ఆ మాట వినగానే చటుక్కున లేచి నిలబడింది వరలక్ష్మి. అంత జ్వరంలోనూ రామయ్య కూడా లేవబోతూ, అమ్మాయి గారు మీరెందుకొచ్చారు తల్లి అంటూ కంగారు పడసాగాడు. పర్వాలేదు, పడుకోండి, లేవకండి అని టాబ్లెట్లేమైనా వేశారా అంటూ సాగర్ వైపు చూసింది. ఏమీ వేయలేదండి. అమ్మ ఏదో కషాయం తీసిచ్చింది. రేపు ఏదైనా కొంతేస్తాను అన్నాడు సాగర్. ఆ అమ్మాయి గారిని నిలబెట్టే మాట్లాడుస్తున్నారు. కూర్చోండి అమ్మాయి గారు అంటూ సాగర్ చెల్లెలు సుజాత కుర్చీ తెచ్చి వేసింది వినయంగా. నా మతిమండ, కూర్చోండి అమ్మాయి గారు అంది వరలక్ష్మి అంతసేపు నిలబెట్టినందుకు ఇదే పోతూ. చూడండి, ఈ టాబ్లెట్స్ ప్రతి 4 గంటలకొకసారి ఒకటి చెప్పున వేయండి. సమయానికి ఇంట్లో ఉన్నాయి, తీసుకొచ్చాను. ఎక్కువ మంచినీళ్ళు కూడా ఇవ్వండి అంటూ తను తెచ్చిన టాబ్లెట్లు అందించింది. అలాగేనమ్మా అంటూ వరలక్ష్మి వాటిని బల్ల మీద ఉంచింది. ఇప్పుడే వేయండి. సుజాత, కొంచెం మంచినీళ్ళు పట్టుకురా అని ఒక టాబ్లెట్ తీసి దాని మీద ఉన్న రేకు ఓడదీసి ఆయనకిచ్చి మింగించింది. అమ్మాయి గారు, ఇంత రాత్రి వేళ ఒకరే వచ్చారు. మా మీద ఎంత దయతల్లి. ఈ వేళ ఈ పాడు జ్వరం గురించి పనులన్నీ ఆగిపోయాయమ్మా. రేపు అన్నీ చేయిస్తాను తల్లి, నాన్నగారితో చెప్పండి అని మూలుగుతూనే ఇదే పోతున్నాడు రామయ్య. వాటి గురించి మీరేం బాధపడకండి. అవన్నీ నాగయ్య గారు చూసుకుంటారు. చూడండి, జ్వరం తగ్గే వరకు ఎక్కడికో కదలడానికి వీల్లేదు. కాకపోతే ఒక్కటే చిక్కు, ఆ ఎల్లావు ఎవరికీ పాలువదు, మీకు సాగర్ గారికి తప్ప. ఈవేళ సాగర్ గారు పాలు తీసి ఇవ్వకపోతే రేపు నాన్నగారికి బెడ్ కాఫీ లేదు, తమ్ముడికి పెరుగు లేదు అంటూ సాగర్ కేసి చూసి నవ్వింది. సాగర్ చిన్నగా నవ్వి తలదించుకున్నాడు. అవునమ్మాయి గారు, ఆ ఎల్లావు నాకు ఆ అబ్బాయికి తప్ప ఎవరికి ఇవ్వదమ్మా. నేను కోలుకునే వరకు ఆ అబ్బాయి తీస్తాడు తల్లి అంటూ ఇంకా ముడిచుకుపోయాడు. నేనొచ్చి మిమ్మల్ని పడుకోనివ్వకుండా మాట్లాడిస్తున్నాను, విశ్రాంతి తీసుకోండి అంటూ లేచింది వెళ్ళడానికి. వరలక్ష్మి, అమ్మాయి గారిని జాగ్రత్తగా అప్పచెప్పిరా అని. అమ్మా, వెళ్ళండి తల్లి అని నమస్కరించాడు. రండమ్మాయి గారు అంటూ కదిలిందావిడ. మీరొద్దులేండి, వారికి ఏదైనా చూడండి. సాగర్ గారు అక్కడి వరకు వస్తే చాలు, వెళ్ళిపోగలను అంది. వెళ్ళు నాయనా, జాగ్రత్తగా అప్పచెప్పిరా అందామె. సాగర్ అమ్మాయి గారి వెనకే నడిచాడు. ఇంట్లో వాళ్లంతా అమ్మాయి గారిని వాకిలి దాటే వరకు సాగనంపారు. మీరిలా రావడం మాట పూర్తి కాలేదు. మీరులోకి దిగారు, అమ్మాయి గారు అనడం మానేశారే అంది మమత. మరి ఊరందరికీ అమ్మాయి గారు, మా ఇంట్లో అందరూ అలాగే పిలుస్తారు. నేను వేరేగా పిలిస్తే మీ నాన్నగారు వింటే బాగుంటుందా అన్నాడు. అందరి ముందు పిలిస్తే పిలిచారు, కానీ మనిద్దరం ఉన్నప్పుడు మాత్రం మమత అని పిలవాలి. ఇందాక మమత ఇలా వచ్చావేంటి అని అన్నప్పుడు నాకెంత ఇష్టమైందో. నాన్నగారు మాత్రం ఏమనుకుంటారు, ఎందుకనుకోవాలి? చిన్నప్పటినుంచి ఒక చోట పెరిగి కలిసిమెలిసి ఆడుకున్న వాళ్ళం. ఇప్పుడు సమానంగా చదువుకుంటున్నాం. మనలో గౌరవాలెందుకు? అవి పెద్దవాళ్ళకి అంది చిరుకోపం ప్రదర్శిస్తూ. మమత ఎన్నిసార్లు చెప్పినా అప్పుడప్పుడు అందరి ఎదుట కాకపోయినా ఇద్దరూ ఉన్నప్పుడు కూడా మీరు అని అంటూనే ఉంటాడు సాగర్. దానికి మందలిస్తూ ఉంటుంది. మరి నన్ను సాగర్ గారు అంటున్నావు దేనికి? నెమ్మదిగా అన్నాడు. ఏమో, తమ మగసిరి అలా పిలవమంటోంది అంది అతని వదనంలోకి చూస్తూ. ఆ మాటలకి ఏ భావం కనపడనీయకుండా ముందుకు నడిచాడు సాగర్. అది ఎంతో చక్కని తోట. ఇద్దరూ తోట మధ్యగా వచ్చారు. ఆ రోజు నిండు పౌర్ణమి. ప్రతి పున్నమి నాటి రాత్రి అతనితో ఆ తోటలో గడపడం ఆమెకు అలవాటు, ఇష్టం. చిన్నప్పటినుంచి వీరి సమిష్టి కృషి ఫలితంతో పెరిగిన ఆ తోటలోని ప్రతి ఆకు, పువ్వు, ప్రతి పిందె
వారిని చూసి పరవశించిపోతూ స్వాగతం పలుకుతాయి. రివ్వున వీస్తున్న గాలికి నీళ్లు పెట్టిన తోట మరింత చల్లగా ఉంది. చక్కగా ఒత్తుగా పచ్చగా పెరిగిన మళ్లల్లోని లిల్లీస్ నక్షత్రాల్లా మిలమిలా మెరుస్తూ ఎంతో బాగున్నాయి. చంద్రుడెంత బాగున్నాడు అంటూ చటుకున నిలబడిపోయింది మమత. సాగర్ కూడా పైకి చూశాడు. ఆకాశంలో వెన్నెల్ని కురిపిస్తోన్న చంద్రుడు పలుచని మబ్బుచాటున ఒక తారతో సరాగాలాడుతూ ప్రేమికుల్ని మత్తెక్కించేలా ప్రకాశిస్తున్నాడు. చంద్రుడికేసి సాగర్కేసి మరిచి మరిచి చూస్తున్న మమత మనసు ఇట్టే అర్థమైన సాగర్, మేడలో హంసతూలికా తల్పంపై శయనించవలసిన అమ్మాయిగారు పేదవాళ్ని చూడ్డానికొచ్చేసరికి మా వాళ్లంత ఇదైపోయారో చూసారా? మమతని ఊరికి అందరికీ పంచిపెట్టేయకూడదు అన్నాడు. నేను ఎవరికీ పంచిపెట్టడం లేదు, దేవుడికొక్కడికే పంచుతున్నాను అంది అందమైన అతని క్రాఫ్ కేసి చూస్తూ. అతని పొలువరస ముత్యాల కోవల తళుక్కుమని మాయమైంది. అలా అయితే పర్వాలేదు అన్నాడు. ఆమె కంటి కొసల్లో మెరుపేదో గర్వంగా నవ్వుతూ ముచ్చటైన మూర్తిని వివిధ రూపాల్లో ఊహించుకుంటూ విచిత్రమైన భావమేదో మూగదాని చేసేస్తుంటే, అంటే మమతంతా తమరొక్కరి స్వంతమే అవ్వాలనా? అందరికీ పంచిపెట్టకూడదంటున్నారు అంది. నేను దేవుణ్ణా? ఆశ్చర్యంగా చూశాడు. నాకు మాత్రమే అంది ఆరాధనగా చూస్తూ. నన్నంత ఇది చేయకు మమత. దూరంగా మేఘాల్లోకి చొచ్చుకుపోతున్నట్టుగా ఉన్న మమత వాళ్ల భవంతికేసి చూస్తూ. ఎందుకని అంది అతని కళ్ళల్లోకి గుచ్చి చూస్తూ. ఆ మాటకి బదులివ్వలేక, ఆ చూపులకి తట్టుకోలేక, రండి ఆలస్యమైపోయింది అంటూ ఆమెని తప్పించుకుని ముందుకు నడిచాడు. ఈ దేవుడికి ఈ భక్తురాలపై దయలేదన్నమాట అంటూ ఆగిపోయింది. అతను చొప్పున వెనుతిరిగి, ప్లీజ్ నన్నంత ఇది చేయకు అన్నాడు బాధగా. సాగర్ని తప్పించుకుని ముందుకు నడుస్తూ, ఆ ఇది ఇప్పుడిప్పుడే ఏర్పడిందా? అది ఎప్పుడో పోతుకుపోయింది, చెట్టు కూడా అయింది, ఇక ఫలించడానికి సిద్ధంగా ఉంది అంటూ ఎదురుగా వచ్చే వ్యక్తిని చూసి చటుక్కున నిలబడిపోయింది. ఏంటమ్మా ఫలించడానికి సిద్ధంగా ఉందంటున్నావు? ఏ చెట్టది? ఎదురుగా టార్చ్ లైట్తో రంగారావు గారు. గతుక్కుమని చొప్పున తేరుకొని నవ్వుతూ తండ్రి దగ్గరకు నడిచి వెళ్ళింది మమత. సాగర్ హృదయంలో ఒక విధమైన అలజడి ప్రారంభమైంది. మమత ఇంకా రావడం లేదని బయలుదేరారన్నమాట. అదే డాడీ, అదిగో మన తోటలో నూతి దగ్గరున్న మామిడి చెట్టు అంది తెలివిగా. అవునవును, అది ఈ వేసవిలో కాపుకొచ్చేటట్టుంది. ఏవోయ్ సాగర్, అప్పుడప్పుడు దాన్ని కాస్త చూస్తూ ఉండండి. అది సరేగాని మీ నాన్నకి జ్వరం ఎలా ఉంది అంటూ టార్చ్ లైట్ నూతికేసి ఫోకస్ చేస్తూ నడుస్తున్నారు. తండ్రి అర్థం చేసుకుంది మరొకటని చాటుగా నవ్వుకుంది మమత. ఇంకా తగ్గలేదు సార్, అమ్మాయిగారు టాబ్లెట్లు ఇచ్చారు అన్నాడు అతి వినయంగా. మీ నాన్న లేకపోతే నాకు కుడిచే విరగట్టుంటుందాయ్, రేపు డాక్టర్కు చూపించు అన్నారు. అలాగే సార్. సరే వెళ్ళిరా అని. అమ్మా మంచులో నిలబడ్డావు, జలుబు చేస్తుంది, లోపలికి పద అన్నారు కూతుర్ని. మీరు మరీం డాడీ, జలుబు చేస్తే ఏమైపోతానట అని సాగర్కేసి వీడుకోలు విసురుతూ లోపలికి వెళ్ళిపోయింది మమత. సాగర్ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. రంగారావు గారు లోపలికి వెళ్ళి భోజనం వేళ దాటిపోయింది. అయినా వాళ్ళింటికి వెళ్ళి పలకరించవలసిన అవసరం దేనికమ్మా? ఏదో కాస్త జ్వరం, అంతమాత్రానికే పరామర్శలెందుకు అన్నారు అన్నం తింటున్న మమతను ఉద్దేశించి. అలా వెళితే మన గొప్ప ఏముంటుంది అన్నట్టుగా ఉంది భావం. డాడీ, మన పొలాల్ని ఆయన ఎంతో నమ్మకంగా చూస్తూ పనిచేస్తున్నారు. ఇలాంటి సమయంలో వెళ్ళి పలకరిస్తే వాళ్ళెంతో సంతోషిస్తారు తెలుసా? సంతోషమే కాదు, మన మీద మరింత గౌరవం భక్తి ఏర్పరచుకుంటారు అంది. మీ ఉద్దేశం తప్పు అన్నట్టు. అర్థంలేని అభిమానాన్నిది, ఊరికే అన్నీ కల్పించుకుంటావు మన హోదాని విసుగ్గా ఇంకా ఏదేదో అంటుంటే. మీరలా అనుకుంటున్నారా? అనుకోండి, మీ ఉద్దేశం ఇది. కానీ నా పరంగా నేను అతి సామాన్యురాల్ని. అయితే నాకు మొదట్నుంచి ఉన్నది ఒకే ఒక్క కోరిక, గొప్ప కోరిక. అది నాకు శక్తి ఉన్నంతవరకు, అవకాశం ఉన్నంతవరకు శక్తివంచన లేకుండా ఆపదలో ఉన్నవారికి, నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి సహాయం చేయడం. అలా చేయడం ద్వారా తరిగిపోని ఆత్మసంతృప్తిని మిగుల్చుకోవడం అంది ఆవేశంగా. ఆయన ముఖం ముడుచుకుందా మాటలకి. కళ్లల్లో ఏదో తేలిక భావం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఏం మాట్లాడకుండా పైకి వెళ్ళబోతుంటే, డాడీ నేనంది నిజమా కాదా అని అడిగింది. అడగడం చెప్పి కానీ వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టు స్పష్టమవుతోంది. ఏదో ఒకటి చెప్పకుండా కదలనివ్వదు. తనకి అనుకూలంగా మాట్లాడితే ఆర్గ్యుమెంట్ ఏమీ ఉండదు, లేకపోతే వారం వరకు వేధిస్తూనే ఉంటుంది. ఆయనకది బాగా తెలుసు కనుక. అమ్మా, నీ హృదయం దయాసముద్రం. ఈ కాలేజీ అయిన తర్వాత మెడిసిన్ చదివిస్తాను అన్నారు లేని నవ్వును కొని తెచ్చుకుంటూ. తప్పకుండా డాడీ, నేను డాక్టర్ నవ్వాలి, పేద సాధలకి వైద్యం చెయ్యాలి, వాళ్ల కళ్లల్లో కనపడే ఆనందాన్ని తనివితీరా చూడాలి. మానవ సేవే మాధవ సేవ అన్నారు. నేను తప్పకుండా మెడిసిన్ చదువుతాను డాడీ
అంది భావోద్వేగంగా. అలానే భోజనం కానిచ్చి త్వరగా రామ్మా అంటూ కదిలారు. అప్పుడే అయిందా డాడీ, అన్నీ సర్దించొస్తాను, మీరు తమ్ముడు పడుకోండి అంది మంచినీళ్లు గ్లాసులో కొంపుకుంటూ. నువ్వు త్వరగా కానిచ్చిరామ్మా. నువ్వు మందివ్వందే ఎలా పడుకోను? పడుకున్నా నువ్వొచ్చి మందు మింగించి కానీ నిద్రపోనివ్వవుగా అంటూ పైకి వెళ్ళిపోయారు రంగారావు గారు. ఆ పట్టణం పేరు మహేంద్రపురం. గోదావరి ఒడ్డున ప్రశాంత వాతావరణంలో అత్యంత ఆధునిక పద్ధతిలో అతి సుందరంగా నిర్మించిన భవంతి రంగారావు గారిది. ఆ పట్టణంలో గొప్పవాళ్లలోకెల్లా గొప్పవారు రంగారావు గారు. ఆయన భార్య అన్నపూర్ణమ్మ గారు 2 సంవత్సరాల క్రితం చనిపోయారు. పేరుకు తగినట్టు ధర్మతల్లి, పేదల పాలిట కన్నతల్లి. ఆ పోలికలే మమతకొచ్చాయి. మమత తర్వాత ఒక్కడే కొడుకు, చాలా చిన్నవాడు, 4-5 సంవత్సరాలుంటాయి. మమత తర్వాత చాలా కాలానికి పుట్టాడు, పేరు రవి. రంగారావు గారికి 100 కొలది ఎకరాల భూములున్నాయి. వాటిని సమర్థతతో చేయించగలిగే వ్యక్తి ఒక్క రామయ్య మాత్రమే. చాలా నమ్మకమైన మనిషి, చాలా కాలంగా పనిచేస్తున్నాడు. అతనితో పాటు మరికొన్ని కుటుంబాలు రంగారావు గారి మీద ఆధారపడున్నాయి. వారందరి మీద పెద్ద రామయ్య. భవంతి చుట్టూ చాలా ఖాళీ స్థలం ఉంది. భవంతి పక్కన నూతి దగ్గర తోటలో రామయ్యకి ఇల్లు కట్టించిచ్చారు. భవంతి గేటు యువతల మిగతా వారికి ఇళ్లు నిర్మించబడ్డాయి. ఊరికి దూరంగా ఉన్న ఆ భవంతి, ఆ ఇల్లు తెలియని వారెవరైనా చూస్తే ఏదో చిన్న గ్రామం అనుకుంటారు. అంత గొప్పవారు రంగారావు గారు. రామయ్య సంస్కారం గల వ్యక్తి. కాస్తో కూస్తో అక్షరజ్ఞానం ఉంది. భార్య కూడా అణకోగల ఇల్లాలు. వారికి 5గురు సంతానం. పెద్దబ్బాయి సాగర్ అందమైనవాడే కాకుండా ఉన్నత ఆదర్శాలు కలవాడు. ప్రగతి పదం అందుకోవాలనే కోరిక ఎంత ప్రగాఢంగా ఉన్నప్పటికీ అందుకు సరైన సహకారం లేక ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ చైతన్య స్రవంతిలా అగుపిస్తాడు. తర్వాత సుజాత, కమల, ఆనంద్, ఆఖరున శ్రీదేవి. మమత, సాగర్ ఒకే కాలేజీలో ఒకే క్లాస్ చదువుతున్నారు. మమతకి సాగర్ అంటే పంచప్రాణాలు. సాగర్ హృదయం ఏమిటో ఆమెకు అర్థం కావడం లేదు, అంతుచిక్కడం లేదు. ఎందుకంటే మమత కలవారి కుమార్తె. తను వాళ్ళ దగ్గర పనిచేసే పనివాడి కొడుకు. అందులోనూ రంగారావు గారు అధికార దర్పం గల వ్యక్తి. అందువల్ల అంటీ అంటనట్టుంటాడు. మమత మాత్రం వాటిని లెక్క చేయదు. అందరూ సమానమే అంటుంది. పనివాళ్లకి ఏదొచ్చినా దేవతల ఆదుకుంటుంది. వాళ్ల పిల్లలకి చదువు, బట్టల విషయంలో తండ్రికి తెలిసి కొంత, తెలియక కొంత సహాయం చేస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తుంది. అందుకే ఆమంటే పనివాళ్ళందరికీ చెప్పలేని అభిమానం. దేవతలా చూస్తారు. చిన్నపిల్లల్లో చిన్నపిల్లై, పెద్దవాళ్లలో పెద్దదై కలిసిపోతుంది. వయసు చిన్నదైనా ఆశయాలు గొప్పవి. ఆమె ఆశయాలు మనిషిగా బ్రతకాలనుకునే వారికి కరదీపికలు. గొప్పవాళ్లలో ఇలాంటి వాళ్లుండడం అరుదు. కారు హారన్ కొట్టుకుంటూ వచ్చి నడుస్తున్న సాగర్ పక్కనాగింది. సాగర్ నిలబడిపోయాడు. ఎక్కండి అంటూ ఫ్రంట్ డోరు తెరిచింది మమత. వద్దు మమత, అందరూ చూస్తున్నారు అన్నాడు కంగారుగా చూస్తూ. మనం ఇంకా ఇలాగే ఉంటే చూడరా, రండి త్వరగా అంది తొందర చేస్తూ. ఇంకెంత దూరంలే మమత, నడిచొచ్చేస్తాను అంటూ కదలబోయాడు. అబ్బా ఎక్కమంటుంటే అంటూ కారు దిగబోయింది. అబ్బా వినవు కదా అంటూ అయిష్టంగాని ఎక్కి కూర్చున్నాడు సాగర్. ఏది గులాబీటివ్వండి, కారు స్లోగా నడుపుతూ అడిగింది మమత. సాగర్కి గులాబీ పువ్వులంటే ఎంతో ఇష్టం. వాళ్ళింటి ముందు బోల్డ్ చెట్లు అన్ని రకాలు ఉన్నాయి. ఏ రోజు పుయ్యకుండా ఉండవు. సాగర్ కాలేజీకి వచ్చేటప్పుడు ఒక పువ్వు తుంచి పుస్తకాలతో జతచేసి తీసుకొస్తుంటాడు. దారిలో మమత దాన్ని అడిగి తీసుకుంటుంది. లేదు అన్నాడు నెమ్మదిగా. మరెవరికైనానా అంది కళ్ళు పెద్దవి చేస్తూ. ఎవరికో నీకెందుకు, ఒకళ్ళ విషయాలు మరొకళ్ళు పట్టించుకోకూడదు అన్నాడు పుస్తకాలపై గీతలు గీస్తూ. మమత మూతి ముడుచుకుందా మాటలకు. మరి మాట్లాడకుండా డ్రైవ్ చేస్తోంది. ఇంకా కాలేజీ దగ్గర పడుతోందనగా సాగర్ తన చేతిలో గులాబీని ఆమె చూడకుండా మరిచిపోయి వదిలినట్టుగా సీటు మీద ఉంచాడు. మమత గమనించింది, కాని గమనించినట్టే ముఖం పెట్టింది. కారు మలుపు తిరుగుతోంది. మమత ఇక్కడ ఆప్చే అన్నాడు కాస్త కంగారుగా. ఏం, ఎందుకు అంది ఆపకుండానే. అమ్మాయి గారు అబ్బాయి గారు కలిసి కారులో వస్తున్నారని అందరూ గేలు చేస్తారు. మంచిదేగా, నీకన్నీ మంచివే, నాకు మాత్రం సిగ్గుగానూ అవమానంగానూ ఉంటుంది అన్నాడు బాధగా. నాతో రావడం అంత అసహ్యంగా ఉందన్నమాట నిష్ఠూరంగా అంది. చచ్చా అలాని కాదు, తక్కువవాణ్ణి కదా అంటూ గొణిగాడు. అయితే ఆప్ చేయి మమత వేడుకుంటున్నట్టుగా అన్నాడు. ప్లీజ్ ప్రాధేయపడ్డాడు. మాట్లాడకుండా కూర్చోండి అంటూ కారు స్పీడ్గా పోనిచ్చింది. ఉండు, రేపటి నుంచి ఈ దారి మానేస్తాను అన్నాడు కాస్త కోపంగా. కారు కాలేజీ ఆవరణలోకి వచ్చాగింది. సరిగ్గా అదే సమయానికి మరో గ్రీన్ కలర్ కారు వచ్చాగింది.
హలో, గుడ్ మార్నింగ్ మమత అంటూ అందులో నుండి దిగింది రేఖ. హాయ్ రేఖ, వెరీ గుడ్ మార్నింగ్ అని కారు దిగి, మామయ్య నమస్కారం అంటూ కారులో కూర్చున్న రాయుడు గారి దగ్గరకు వెళ్ళింది మమత. ఆ నమస్కారం. ఏంటమ్మా ఆ అబ్బాయిని ఎక్కించుకుని వస్తున్నావు? ఇది మీ డాడీకి తెలుసా? తెలిస్తే ఊరుకుంటారా అన్నాడు ముఖం ఆ దోలా పెట్టి రాయుడు గారు. కారు దిగి వెళుతోన్న సాగర్ చెవిన పడ్డాయా మాటలు. చురుకుమన్నాయి. చివుకుమంది మనసు. అందులో తప్పే ఉంది మామయ్య అంది పుస్తకాలు పువ్వు తీసుకుంటూ మమత. తప్ప మరి తప్ప అన్నాడాయన రుసరుసలాడిపోతూ. నేనొచ్చేటప్పుడు నా క్లాస్మేట్స్ ఎవరు కనిపించినా ఎక్కించుకుని వస్తాను, అలాగే ఆయన్ని కూడా అనబోతోంది. ఏమో, వాళ్ళందరి మాట ఎలా ఉన్నా ఇతన్ని ఎక్కువగా చూస్తున్నాను. ఏమైనా గాని మీ అంతస్తుకు తగ్గట్టుగానే పోవాలి నువ్వు. అడ్డమైన వాళ్ళని ఎక్కించకూడదు అన్నాడు మందలిస్తూ. అంతస్తులేమిటి మామయ్య, నా దృష్టిలో అందరూ సమానమే. ఆయన మనకి తెలియని మనిషేం కాదు, చాలా మంచివారు కూడా. మా పొలాలన్నీ వాళ్ళ నాన్నగారి కదా చూస్తున్నారు. వాళ్ళు మాకు కావలసిన వాళ్ళు. అలాంటప్పుడు ఆయన్ని కార్యక్రమం తప్పేమిటి అంది. గారు అంటున్నావేమిటి? మరింత చిరాకెత్తిపోయాడాయన. మనకంటే పెద్దవాళ్ళని మనం గౌరవించడం తప్పే ఉంది మామయ్య. రారేక పోదాం అంటూ వెళ్లబోయింది మమత. లెక్క చేయనట్టే వెళ్ళిపోతున్నందుకు ఆయనకి ఒళ్ళు మండిపోయింది. అయినా గాని తమాయించుకుని, చూడమ్మా మమత, సాయంత్రం మీ డాడీని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పు. ఆయనతో మాట్లాడే పనుంది, నేనుస్తున్నానని చెప్పు అన్నాడు ఏదో తీక్షణంగా ఆలోచిస్తూ. అలాగే మామయ్య, రారేక, ఓకే, గుడ్ బై అంటూ వెళ్ళిపోయారిద్దరు. సాగర్ పక్కగా నిలబడి ఈ సంభాషణంతా విన్నాడు. ఇది వారంలో 2-3 సార్లు జరిగే తంతే. ఎంత వద్దన్నా ఆమె వినదు. తను ప్రతిఘటించలేకపోతున్నాడు. కారు టర్నింగ్ తిరుగుతుంటే గోడవారగా నిలబడ్డ సాగర్ కనిపించాడు రాయుడు గారికి. వెంటనే కారాపి దిగి అతని దగ్గరకు వెళ్ళాడు దూకుడుగా. ఇదిగో అబ్బాయి, నువ్వు రోజు మమత పక్కనే కూర్చుని కాలేజీకి రావడం బాగలేదు. ఈ అలవాటు మానుకుంటే మంచిది అన్నాడు ఏసడిప్పుగా. అని మీరు చెప్పనక్కర్లేదు సార్, నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పారు, ఇక మీదట జాగ్రత్త పడతాను అన్నాడు బాధ కోపం మిళితమైన కంఠంతో. ఏమో, ఆ అమాయకురాలందరినీ నమ్ముతుంది. ఆలసు చూసుకుని నువ్వు బరి తెగించడం బాగోలేదు. ఏమైనా గాని నువ్వు వాళ్ళ పాలేరు కొడుకుని మాత్రం గుర్తుంచుకో. కాబట్టి నీ అంతస్తుని బట్టి నీ లెవెల్లో నువ్వు మసులుకోవడం మంచిదని చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం అని చిన్న ఉపన్యాసం ఇచ్చాడు రాయుడు. సాగర్ అహం దెబ్బతిందా మాటలకు. వస్తున్న కోపోద్వేగాన్ని అణిచిపెడుతూ ఏదో అనబోతుండగా, ఏంటి గురు, లెవిలి మామయ్య గారు అంటున్నారు అంటూ సాగర్ క్లాస్మేట్ బాబ్జీ వచ్చాడు. బాబ్జీ సాగర్ మంచి స్నేహితులు. ఇందాకట్నుంచి బాబ్జీదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఇంకా ఆగలేక వచ్చాడన్నమాట. ఓరి నీ దుంపదెగా, వరసలు కలుపుతున్నావు, జాగ్రత్త. నీ లెవెల్లో నువ్వు ఉండవాయ్. ఒకవేళ మీ నాన్న పోలీసుని ఎగిరెగిరి పడుతున్నావేమో. అమ్మాయితో మాట్లాడినట్టు తెలిసిందో నీ పని చెప్తా అని బెదిరించాడు. మాంగారు, ముందు మీ అమ్మాయిని అదుపులో పెట్టుకోండి. వద్దు మొర్రో అంటుంటే మీద పడుతోంది. అది సరేగాని మాగారు, కావాలని మీ మేనకోళ్లు కారు ఎక్కడం లేదు. ఆవిడ గారి బలవంతం చేస్తోంది అన్నాడు ఉడికిస్తున్నట్టుగా. ఇంతలో మిగతా బాయ్స్ అంతా వచ్చి చుట్టుముట్టారు. అసలే కాలేజీ కుర్రాళ్ళు, తలచుకుంటే ఏమైనా చేయగలరు. ఎక్కువగా మాట్లాడితే తనకేం మంచిది కాదని. సర్లేవోయ్, మా ఆడపిల్లలకి మేం భయం చెప్పుకుంటాం గాని మీ లెవెల్లో మీరుండండి అంటూ గబగబా కారుకి వెళ్ళిపోయాడాయన. లెవిల్ ఆయన ఊతపదమన్నమాట. ఏంటి గురు అలా నీరసంగా అయిపోయావు? చూడు, థర్డ్ బెల్ అయిపోయింది. లెక్చరర్ క్లాస్కి వచ్చేసి ఉంటారు. ఆ రాయుడు మామ లెవిల్ నేను సరిచేస్తాను గాని పద అంటూ అవమాన భారంతో చితికిపోతున్న సాగర్ని బలవంతంగా క్లాసుకు తీసుకుపోయాడు బాబ్జీ. రాయుడు మమత స్వంత మేనమామ. ఆయన వృత్తి కాంట్రాక్టరు. ఆ ఊర్లోనే సత్యనారాయణపురంలో ఉంటున్నాడు. ప్రతిరోజు కుమార్తె రేఖని కాలేజీకి తీసుకురావడం, సాయంత్రం వచ్చి తీసుకువెళ్లడం చేస్తుంటారు. ఆయన పనుండో లేక ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మాత్రం డ్రైవర్ వస్తాడు. అంతేకాని రేఖనొక్కదాన్ని మాత్రం పంపరు. కూతురు బాబ్జీతో మాట్లాడడం ఆయనకిష్టం లేదు. రేఖ కన్నా పెద్దవాడు రజనీష్ మద్రాసులో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అతనికి మమతనిచ్చి చెయ్యాలని ఇరువైపుల వారి అభిలాష. మమత సాగర్ని ప్రేమిస్తోందని ఆయనకు అనుమానం. ఆ పూట అసలు పాఠాలు వినబుద్ధి కాలేదు సాగర్కి. అన్యమనస్కంగా ఉండిపోయాడు. మధ్యాహ్నం లంచ్ టైంలో గార్డెన్లో దూరంగా ఓ చెట్టు నీడను కూర్చుని పొద్దుట రాయుడన్న మాటలను తలుచుకుంటూ విషాదంలో మునిగిపోయి ఉన్నాడు సాగర్. మరో చోట మమత, రేఖ మరికొంతమంది అమ్మాయిలు కూర్చుని తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. బాబ్జీ నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. చూడండి మమతక్క గారు, మా గురువుగారిని మీరు కారెక్కించుకుని ఎంత నవ్వులు పాలు చేస్తున్నారో. ఎక్కకపోతే మీకు కోపం, ఎక్కితే లెవిల్ మామయ్య గారికి కోపం, ఎలా చెప్పండి అంటూ రేఖ వైపు చూసి నవ్వాడు. బాబ్జీ, రేఖ ప్రేమించుకుంటున్నారు. ఏంటి బాబ్జీ, ఏం జరిగింది అంది మమత ఆందోళనగా. పొద్దుట జరిగిందంతా వివరించాడు. చి, మా డాడీకి అసలు బుద్ధి లేదు. పాపం సాగర్ గారు ఎంత బాధపడుతున్నారో. నేను వెళ్ళి క్షమాపణ చెప్పుకుంటాను. నడు మమత
అంటూ లేచింది రేఖ. మమత రేఖ కంటే పెద్దది. చాలా స్నేహంగా ఉంటారు. వరసలు పెట్టి పిలుచుకోరు, పేర్లు పెట్టే పిలుచుకుంటారు. రేఖ మమత కన్నా ఒక్క క్లాస్ తక్కువ. రేఖ, మీ నాన్న లెవెలు నువ్వే సరిచెయ్యాలి అన్నాడు బాబ్జీ. నేనేం చేయగలను? అమాయకంగా చూసింది రేఖ. వాళ్ళు మాట్లాడుకుంటుంటే మమత విచారవదనంతో సాగర్ కూర్చున్న వైపు చూస్తోంది. మనిద్దరం పెళ్లి చేసుకుంటే ఆ లెవెల్ కాస్త సరైపోతుందిగా అన్నాడు హిహిహి అని నవ్వుతూ. నన్ను పంజరంలో చిలకలా బంధిస్తుంటే నేనేం చేయగలను? ఆ ఉపాయం ఏదో నువ్వే చెప్పాలి అంది రేఖ నడుస్తూ. అంత మాటన్నావు చాలు, లేకపోతే అమ్మో మా డాడీ అంటావేమో అనుకున్నా. ఇంక చూసుకో నా తడాక అంటూ సంబరంగా చిటికలు వేశాడు బాబ్జీ. ముగ్గురు సాగర్ దగ్గరకు వెళ్లారు. సారీ సార్, మా డాడీ అన్న మాటలకు నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. దయచేసి ఆ మాటలు మరిచిపోండి, క్షమించండి అంది రేఖ ప్రాధేయపడుతూ. అబ్బే అదేం లేదండి అన్నాడు సాగర్ లేని నవ్వును బలవంతంగా కొంతేచుకుంటూ. అయితే పర్వాలేదు, మేమిద్దరం అలా పోయి మాట్లాడుకుంటాం, మీరిద్దరు ఇక్కడ మాట్లాడుకోండి అంటూ రేఖని దూరంగా తీసుకుపోయాడు బాబ్జీ. సాగర్, ఆర్ద్రత నిండిన కంఠంతో పిలిచింది మమత. చటుక్కున లేచి వెళ్ళిపోయాడు సాగర్. మమత దెబ్బతినదానిలా అయిపోయింది. గుండెల్ని ఎవరో మిలిపెడుతున్నట్లు విలవెల్లాడిపోయింది. తన బలవంతం మీద కారులో వస్తున్నాడు కాని తనకై తాను ఎన్నడూ ఎక్కలేదు. ఈ అవమానం నా వలన జరిగింది కనుక తనతో మాట్లాడడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాడు అని చాలా బాధపడిపోయింది. మధ్యాహ్నం పాఠాలు వినలేకపోయింది. ఇంటికొచ్చాక మనసులో లేక బట్టలైనా మరుచుకోకుండా అలాగే సోఫాలో పడుకుండిపోయింది. సాధారణంగా శ్రీమంతుల ఇళ్లలోని అమ్మాయిలు ఏ పని చేయరు. కాని మమత ఇంట్లో ప్రతిదీ తాను కూడా ఉండి చేయిస్తుంది. అన్నీ టైం టేబుల్ ప్రకారం జరిపిస్తుంది. కాని ఈరోజు ఎక్కడలేని స్తబ్దత ఆవరించింది. ఆలోచన తరంగాల్లో కొట్టుమిట్టాడుతోంది. పొద్దుట చెప్పిన ప్రకారం రాయుడు రానే వచ్చాడు. అమ్మాయి, ఏరి మీ డాడీ అంటూ ఎదురుగా కూర్చున్నాడు. ఉలిక్కిపడి లేచి కూర్చుంది మమత. ముఖమంతా పీకుపోయి పాలిపోయినట్టుంది. పైనున్నారా? నేను కాలేజీ నుంచి వచ్చేసరికి లేరు మావయ్య. మీరు చెప్పిన మాట గుర్తుంది. రాత్రికి గాని రానని పని మనిషితో చెప్పి ఎక్కడికో వెళ్లారట. ఏం పని మీదొచ్చారు అంది నీరసంగా. అదే నీ పని మీదే అన్నాడు కోపంగా. నా పని మీద? ఆశ్చర్యంగా చూసింది. అసలు ఏంటమ్మా నీ వరస? ఇదివరకట్లా లేవు నువ్వు. నేను రాగానే ఎంత మర్యాద చేసేదానివి. ఇప్పుడు కాఫీ తాగుతావా, మంచినీళ్ళు కావాలా అనేనా అడుగుతున్నావా అన్నాడు నిష్ఠూరంగా కోపంగా. మమత మనసు చివుక్కుమందా మాటలకు. క్షమించండి మావయ్య, తలనొప్పిగా ఉండి అడగలేకపోయాను, ఇప్పుడే తెస్తాను అంటూ లేచి లోపలికి వెళ్లి కాఫీ చేయించి తీసుకొచ్చింది. మీ అత్తయ్య నిన్నొకసారి రమ్మంది, ఎప్పుడొస్తావో మరి కప్పు చేతికిస్తూ అన్నాడు. సెలవు రోజున వస్తానని చెప్పండి. అత్తయ్య బావున్నారా అంది ఎక్కడో ఆలోచిస్తూ. బావుండకేం చేస్తుంది, మీ బావని త్వరగా రప్పించమని ప్రాణం తీస్తూ ఉంటుంది రోజు. ఇంక 2-3 నెలలాగు సెలవులొస్తున్నాయంటే వెందు. నువ్వొకసారి వచ్చి చెప్పు. కాబోయే కోడలువి కదా, నువ్వు చెప్తే వింటుందేమో అన్నాడు మమతని పరీక్షగా చూస్తూ. అలాగే వస్తాను. తలదించుకుని కప్పుకేసి చూస్తోంది. ఏంటి అలా ఉన్నావు, ఏదో పోగొట్టుకున్న దానిలా వ్యంగ్యంగా అన్నాడు పరిశీలిస్తూ. అబ్బే బాగానే ఉన్నాను అని పాలిపోయిన నవ్వొకటి నవ్వి. ఏంటి నా పని మీద వచ్చానన్నారు అంది కాస్త సంకోచంగా. ఏంటమ్మాయి నీ వరస, వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. నీ పని మీద వస్తే మాత్రం నీతో చెప్పాలనుందా? 2 సార్లు అడిగేశావు. ఏంటా కంగారు? నీతో చెప్తే తీరుతుందా? పుల్లవంపు పొయ్యే తీర్చాలి. మీ డాడీని రానివ్వు. నువ్వు అడ్డమైన వాళ్ళని కారులో ఎందుకు ఎక్కించుకుంటున్నావో తెలుస్తాను. బొత్తిగా భయం లేకుండా ఉంది అంటూ చర్రును లేచాడు. పొద్దున్న వస్తానంది ఎందుకనుకోలేదు. ఇప్పుడు అర్థమైపోయింది. ఇదివరకట్లా ఊరుకోలేకపోయింది. ధైర్యం తెచ్చుకుంటూ, ఇందులో పొల్లెవరు పొయ్యెవరు మామయ్య అంది సౌమ్యంగానే. ఎగాదిగా ఆమెనొకసారి చూసి, పొల్లా ఆ సాగరగాడే అన్నాడు కొరకరా చూస్తూ. మీరు కాలేజీ దగ్గర సరిచేశారుగా, ఇక మళ్ళీ డాడీ ఎందుకు? ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రావడం లేదు. మీ డాడీ చేత 4 తన్నించాలని. ఆ మాటలకు ఆమె ముఖంలోకి రక్తం పొంగుకొచ్చింది. మామయ్య, అతనంటే మీకెందుకింత కక్ష? అసలు ఆ పేదవాడితో నీకు స్నేహం ఎందుకు? గద్దించాడు. అందరూ ఇల్లు కట్టేవారైతే మరి అడుసందించేవారు ఎవరు మామయ్య అని సౌమ్యంగా అడిగింది. నోర్మి అంటూ కైమని లేచాడు. నన్నేమన్నా నేను ఊరుకుంటాను. నా గురించి ఇంకొకళ్ళని అవమానిస్తే మాత్రం భరించలేను. సాగర్ ఒక్కడనే కాదు, మా క్లాస్మేట్స్ని, నా ఫ్రెండ్స్ బాబ్జీ, వేణు, కమల, మణి, రమ, వాసు ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా లిఫ్ట్ ఇస్తాను. వాళ్ళందరినీ తనిస్తారా అంది ఉక్రోషంగా. ఈ దరిద్రబొట్టి వెధవలు తప్పించి ఇంకా ఎవళ్ళు దొరకలేదన్నమాట నీకు స్నేహితులు. మన అంతస్తుకు తగిన ఇది లేదు నీ దగ్గర. 10 మందిలోనూ మా పరువు తీసేస్తున్నావు. ఛీ అంటూ చేత్కారం చేశాడు. నిజానికి వాళ్ళు కాదు దరిద్రగొట్టి వాళ్ళు. మనం పైకి పరిశుద్ధులుగా కనిపిస్తాం, కానీ ఆంతరం నిండా పాప పంకిలం. వాళ్ళు పైకి దరిద్రగొట్టు వాళ్ళుగా కనిపించినా వాళ్ళవి నిష్కల్మష హృదయాలు.
మనం మనలాంటి వాళ్ళ మనసులు కుళ్ళుతో స్వార్థంతో నిండిపోబట్టే ఈ సమాజం బూజుపట్టి అస్తవ్యస్తంగా దరిద్రగొట్టి వెదవలని మీరంటున్న ఆ నిస్వార్థపరులు మానవత్వం ఉన్న మనుషులు అంది ఆవేశంగా. పైత్యం బాగా ముదిరిపోయినట్టుంది వ్యవహారం చూస్తుంటే. మాటలు బాగా నేర్చావు గాని వెళ్ళి పని చూసుకో. వెళతాను. మా డాడీకి బీపీ ఎక్కువగా ఉంది. మనసు ప్రశాంతంగా ఉండేలా చూడమని చెప్పారు డాక్టర్. మీరు అనవసరంగా లేనిపోని చెప్పి వారిని ఉద్రేకపరచకండి. డాడీకి ఏమైనైతే దానికి బాధ్యులు మీరే. నేను చేసిన తప్పు మా డాడీ దగ్గర ఒప్పుకుంటాను. దయచేసి మీరేం చెప్పనవసరం లేదు. ఒకవేళ అధికారం మీ చేతుల్లో ఉందని మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే పైన దేవుడున్నాడు అంటూ చరచరా మెట్లెక్కి పైకి వెళ్ళిపోయింది మమత. ఆమె మాటలకు ఇంతెత్తును లేచి తిట్టిపోస్తూ రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు రాయుడు గారు. మమత 4వ అంతస్తులో నిలబడి సాగర్ ఇంటికేసి చూసింది. అతను కనపడలేదు. అలా గోదావరి గట్టుకేసి చూసింది. దూరంగా గోదావరి గట్టున వచ్చిపోయే జనం కనిపిస్తున్నారు. రోజూ సాయంత్రం వేళ సాగర్ గోదావరి గట్టుకు వెళ్ళొస్తుంటాడు. కానీ ఈరోజు అతని జాడ ఎక్కడా కనిపించడం లేదు. మమత లోపలికి వెళ్లి బైనాక్యులర్స్ తెచ్చుకుని గట్టుమీద పడవలకేసి చూస్తూ వెతుకుతోంది. గోదావరిలో అక్కడక్కడా నీరు లేని చోట ఇసుక తిన్నెలు అందంగా కనబడుతున్నాయి. ఒడ్డుకు దగ్గరలో పెద్ద తిన్నె, ఆ తిన్నెననుకుని ఒక పడవ. ఆ పడవ చాటున కూర్చుని సాయం సంధికేసి చూస్తూ ఏదో రాసుకుంటున్నట్లుగా కనిపించాడు సాగర్. జనసంచారం లేని చోటది. మమత గబగబా కిందకి దిగొచ్చి పని మనిషికి చేయవలసినవన్నీ పురమాయించి బయలుదేరింది. గోదావరి గట్టెక్కేసరికి నడిచిన అలసట, ఇందాకటి దిగులు, చిరాకు, కోపం అన్నీ ఒక్కసారిగా మాయమయ్యాయి. గోదావరి తరంగాల మీదుగా వచ్చే గాలి మనసును మైమరిపింపజేస్తోంది. ఎగిరిపోతున్న ముంగురుల్ని సవరించుకుంటూ గట్టు దిగి నెమ్మదిగా చప్పుడు చేయకుండా వెళ్లి సాగర్ వెనకాల నిలబడి అతను రాస్తోంది 2 లైన్లు చదివింది. మమతని మరిచిపోవాలి. మమతని కనీసం కన్నెత్తి కూడా చూడకూడదు. చొప్పున వెనుతిరిగి చూశాడు సాగర్. కంగారు పడిపోయాడు. నువ్వా? మీరా అంటూ అతను రాసేది పుస్తకంలో నుండి చింపివేయబోతుండగా అది ఎగిరొచ్చి మమత గుండెల మీద పడి పైటలో చిక్కుకుపోయింది. దాన్ని ఎగిరిపోకుండా అదిమిపట్టి తీసి తర్వాత ఏం రాసుందోనని చదవబోయింది. సాగర్ చటుక్కున లాగేసుకుని ఉండచుట్టి కొంచెం దూరంలో నీళ్లలో తిరుగుతున్న సుడిగుండంలోకి విసిరేశాడు. అది సుడిగుండంలో పడి మునిగిపోయింది. జాలిగా ఆ గుండం వైపు చూస్తూ మౌనంగా నిలబడిపోయింది మమత. ఎందుకొచ్చారు మమత అన్నాడు అస్తమించబోతున్న సూర్యుడికేసి చూస్తూ. ఉరువు అంటున్నందుకు చాలా బాధ కలుగుతుందా మీకు? కాగితాన్నంటే పడేయగలరు, మీ మనసుని పడేయగలరా అంది జాలిగొలిపే కంఠంతో. మనసులో ఏముంది అన్నాడు తడబడుతూ. మన పవిత్ర ప్రేమ సుడిగుండంలో కాగితంలా మునిగిపోవాలని కోరుకుంటున్నారా అంది మళ్ళీ. నీళ్లలోకి చూస్తున్నాడు. మాట్లాడరేం అంది రెట్టిస్తూ. మీరు అనబోతున్నాడు. దయచేసి మీరు అనద్దు ప్లీజ్ బ్రతిమాలుతున్నట్లుగా వారించింది. ప్రేమ కాదు మమత, మనిద్దరి మధ్య ఉంది అభిమానం. ఆ అభిమానమే మరిచిపోవాలని నిర్ణయించుకున్నాను అన్నాడు దూరంగా ఉవ్వెత్తున లేచి పడుతున్న కెరటాలను చూస్తూ. అతనిలోని ఆవేదన కెరటాలు వాటికంటే ఉధృతంగా ఉన్నాయి. పోనీ మీరు అభిమానిస్తున్నారు, నేను మాత్రం ప్రేమిస్తున్నాను. అసలు నేనంటే అభిమానం దేనికి అంది అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఏమీ లేని నిర్భాగ్యుణ్ణి, అన్నింట్లోనూ అసమర్థుణ్ణి ఈ పేదవాడు నీకు తగడు. నా మీద ఉద్దేశం తుడిచే. ఇక మీపై నా అభిమానం. మీరు దేవత. అక్షరజ్ఞానం నోచుకొని మాకు ఎంతో సహాయం చేసి ఇంతవరకు తీసుకొచ్చారు. నాకు విద్య మీదున్న మమకారం మరి దేని మీద లేదు. అందుకే మీరంటే నా దృష్టిలో ఏంజెల్. మా వాళ్ళకి మీరంటే దైవంతో సమానం. మీపై భక్తి, అభిమానం తప్ప మరే విధమైన చెడు తలంపులు లేదు మృదువుగా పలికాడు. ఏం చూసి ప్రేమించానో నాకూ తెలీదు, కానీ ప్రేమించాను. ఇప్పుడు మీకిష్టం లేదని అర్థమవుతోంది. మీకిష్టం లేకపోతే పోనీ నన్ను ప్రేమించనివ్వండి, అది చాలు అంది ఆవేదనగా. మమత, మీ మామయ్య గారు ఏమన్నారో తెలుసుగా, విన్నావుగా. ఇంకా నన్ను అవమానించాలని ఇలా వచ్చావు. దయచేసి వెళ్ళు, ఎవరైనా చూస్తే బాగుండదు అన్నాడు తలెత్తి గట్టుకేసి భవంతికేసి చూస్తూ. వచ్చావు ఎందుకొచ్చావు, వెళ్ళు అంటున్నారు. వెళ్ళకపోతే చస్తాను, మీరు వెళ్ళండి అంటూ కోపంగా చెతికిలబడి నీళ్లలో కాళ్లు పెట్టబోయింది మమత. మమత, ఏంటిది? జారితే అందదు. కంగారు పడుతూ చేయి పట్టుకుని వెనక్కి లాగాడు. పర్వాలేదు, నేనేమైతే మీకేం, మీరు వెళ్ళండి అంది గింజుకుంటూ. అబ్బా నడు, ఇద్దరం కలిసి దిగుదాం, బాధ వదిలిపోతుంది అన్నాడు చిరాగ్గా. ఎవరో ఏదో అంటే నా మీద కత్తిగట్టారు దేనికి అంది ఇసుక తీసి నీళ్లలోకి విసురుతూ. మమత, నన్ను అర్థం చేసుకో, దయచేసి నన్ను ఇబ్బందులు పెట్టుకో అన్నాడు ప్రాధేయపడుతున్నట్టుగా. మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నాను. మీరంటే నాకు కొండంత ప్రేమ. చెప్పాలంటే దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. తర్వాత మిమ్మల్ని తప్పించి ఇంకెవరిని పెళ్లి చేసుకోను.
మీకిష్టం లేకపోతే ఇలాగే ఉండిపోతాను అంది. చివరి మాటలంటుంటే గొంతు దుఃఖంతో కంపించింది. వెంటనే కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. అతని మనసు నీరైపోయింది ఆమెను చూస్తుంటే. కాని మనసుని అదుపులోకి తెచ్చుకుంటూ, మమత, నీలా నేను ప్రేమించలేకపోయినా నువ్వంటే నాకు చెప్పలేనంత అభిమానం. మన మధ్యున్న ఈ అభిమానం, స్నేహం రహస్యంగానే ఉండిపోని. అది తరగదు పెరగదు. రా పోదాం. చూడు, ఒడ్డున పోయేవాళ్లు మనల్ని చూస్తున్నారు అన్నాడు పైకి చూస్తూ. తరగదు పెరగదు అంటే అంది విస్మయంగా చూస్తూ. అదంతే రా అంటూ కదలబోయాడు. అదేంటో చెప్పందే వెళ్ళడానికి వీల్లేదు అని మొండిగా అతనికి అడ్డుగా నిలబడింది. మమత, నన్నర్థం చేసుకో, లేకపోతే ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటూ తప్పించుకుని వడివడిగా వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు మమత కారులో బయలుదేరింది కాలేజీకి. సగం దూరం వెళ్లేసరికి బాబ్జీ నడుస్తూ కనిపించాడు. ఆపింది. ఎక్కి కూర్చుని ఏవేవో గలగలా మాట్లాడిస్తున్నాడు. ఇంకాస్త దూరం వెళ్లేసరికి సాగర్ కనిపించాడు. వస్తున్నాను అన్నట్టుగా హారన్ మోగించింది. వెనక్కి చూడకుండా నడుస్తున్నాడు. చేతిలో పుస్తకాలతో పాటు అందాలొలికే రోజా రమ్మంటోంది. కారు సాగర్ దగ్గరికి వచ్చిన తర్వాత నెమ్మదిగా పోనిస్తోంది. గురూ రండి అని పిలుస్తున్నాడు బాబ్జీ. సాగర్ బాబ్జీ వైపు చూసి చిన్నగా నవ్వి మళ్లీ నడుస్తున్నాడు. ఎక్కద్దులే, ఆ రోజుటివ్వండి అని చెయ్యి బయటకు చాపింది మమత. గతుకుమన్నాడు. తేకూడదనుకుంటూనే అలవాటు గనక మరిచిపోయి తెచ్చేశాడు. ఇక ఇప్పుడు ఇవ్వకపోతే విడిచిపెట్టదు. అందరూ ఇటే చూస్తున్నారు. ఏమనుకున్నాడు? చప్పున కారులోకి విసిరి ముందుకు సాగిపోయాడు. అదందుకుని చెంపని అలంకరించుకుని కారుని పోనిస్తోంది మమత. ఏంటక్కయ్యా, మా గురువుగారు ఎక్కకుండా పోనిస్తున్నారు అన్నాడు కంగారుగా బాబ్జీ. అంత అదృష్టం ఈ కారుకు లేదు. ఏం? నిన్న మావయ్య అన్న మాటల గురించి. అయితే నేను దిగిపోతాను, ఆపు అన్నాడు. మమత ఆపింది. బాబ్జీ దిగిపోతూ, అమ్మాయి గారికి ఆ అబ్బాయి గారు పువ్విచ్చారని లెవిలి మావయ్య గారితో చెప్తాను అంటూ కొంటిగా నవ్వాడు. ఇదొకటే నాకు మిగిలింది, ఈ అదృష్టం కూడా లేకుండా చేసి పుణ్యం కట్టుకో అంటూ రివ్వును పోనిచ్చింది కారుని. బాబ్జీ సాగర్ని చేరుకున్నాడు. గురువుగారు, కారెక్కకపోయినా పర్వాలేదు, ప్రేమ కానుక అందిస్తున్నారుగా, అది చాలు అంటూ సాగర్ కేసి చూసి నవ్వాడు. ఏదో అలవాటుగా తెచ్చాను, అంతేగాని మరేం లేదు అన్నాడు పొరపాటైపోయింది అన్న భావం స్ఫురింపజేస్తూ. ఏంటి గురు, మామయ్య ఏదో అన్నాడని మీ పవిత్ర ప్రేమని? మాట పూర్తి కాలేదు. బాబ్జీ, ఈ గొడవ తప్పించి మరేదైనా మాట్లాడు. ఇంకొక విషయం, ప్రేమ అంటున్నావు, నేనెప్పుడైనా ఆమెతో చనువుగా ప్రవర్తించడం చూసావా? ఆమంటే నాకు మా ఇంట్లో వాళ్ళకి భక్తి గౌరవం, అంతేకాని అందరిలా నువ్వు పొరబడుతున్నావు అన్నాడు బాధగా, కాస్త చిరాగ్గా. బాబ్జీ ముఖం చిన్నబోయింది ఆ మాటలకి. ముఖంలో ఆశ్చర్యం తొలగి చూసింది. సాగర్ ఆంతర్యమేమిటో అర్థం కాలేదు అతనికి. ఆ రోజు మమత పుట్టినరోజు. తన క్లాస్మేట్స్తో పాటు తెలిసిన వాళ్ళని బంధువుల్ని ఆహ్వానించింది. బాబ్జీకి ఇలాంటి పార్టీలంటే మహా సరదా. డెకరేషన్ అది చక్కగా చేస్తాడు. అందుకే అతన్ని అందరికంటే ముందొచ్చి అవి చూడమని స్పెషల్గా ఆహ్వానించింది మమత. ఏదో అర్జెంటు కాన్ఫరెన్స్కి రంగారావు గారు హైదరాబాద్ వెళ్లాల్సొచ్చింది. అందువలన రాయుడు గారిని, ఆయన భార్యని వచ్చి అన్ని ఏర్పాట్లు చూడవలసిందిగా చెప్పి మమతని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. బాబ్జీ అందరికంటే ముందొచ్చి అన్ని అరేంజ్మెంట్స్ చూస్తున్నాడు. అక్కయ్య, పార్టీ రాత్రికైతే బాగుండు అన్నాడు. నాన్నగారు లేరు, మామయ్య గారికి అప్పచెప్పి వెళ్లారు. ఆయన త్వరగా కానివ్వాలని చెప్పారు. అందువల్లే నైట్ కాకుండా ఈ టైంకి చెయ్యాల్సి వస్తుంది అంది. పెత్తనం లెవిలి మామయ్య గారిదన్నమాట అన్నాడు నవ్వుతూ. ఇంకా గంట టైం ఉంది. ఈలోగా చేయవలసినవి చూడు. నేను రేఖ వాళ్ళకి ఫోన్ చేస్తాను, త్వరగా రమ్మని అంటూ ఫోన్ దగ్గరికి వెళ్ళింది మమత. అక్కయ్య అని కంగారుగా పిలిచి, ముందు రేఖని పంపండి, తర్వాత మీరిద్దరూ నెమ్మదిగా రండి, పార్టీకి ఇంకా టైం ఉందని చెయ్యి అన్నాడు బాబ్జీ సంబరంగా. పాపం మామయ్య అంత చల్లగా వదులుతారేం? పోనీ అత్తయ్యని రేఖని పంపించండి, మీరు నెమ్మదిగా రండి అను. అలా అయితే నువ్వే చెయ్యి అంది మమత నవ్వేస్తూ. అమ్మో, అలాగైతే మొత్తానికే రానిడాయన అన్నాడు భయపడుతున్నట్టుగా ముఖం పెట్టి. మమత ఫోన్ రింగు చేసింది. హలో, ఎవరు? అవతల నుండి రాయుడు గారి భార్య శోభనాద్రం అడిగింది. అత్తయ్య, నేను. ఏంటి మీరింకా రాలేదు? అన్ని పనులు ఒక్కదాన్ని చేసుకోలేకపోతున్నాను. కాస్త రేఖని ముందు పంపి తర్వాత మీరు మామయ్య గారు రండి అంది బాబ్జీ కేసి చూస్తూ. బాబ్జీ ముఖం సంతోషంతో విప్పారింది. నేనొస్తే మటుకు నన్ను ఒక్క పనన్నా చేయనిస్తావా ఏమన్నానా కోడలి పిల్ల? రేఖని ముందు పంపించమంటున్నావు, మీ మామయ్య గారు ఊరుకుంటారా తల్లి? నేను అమ్మాయి వస్తాం, ఆయన పార్టీ వాళ్ళకొస్తారు అంది శోభనాద్రమ్మ. అక్కడే ఉండి అన్నీ వింటున్న బాబ్జీ టక్కున మమత చేతిలో ఫోన్ తీసుకుని గొంతు మార్చి, అలాగే త్వరగా రెండత్తయ్యా అని వెంటనే రిసీవర్ మమత చేతికి ఇచ్చేశాడు. కొత్త కంఠం ఎవరిదమ్మాది అందావిడ. తమ్ముడత్తయ్య
మీరు మాట్లాడేవి వింటున్నాడు, అందుకే త్వరగా రండని చెప్పి అలా వెళ్ళిపోయాడు అంది తడబడుతూ మమత. అలాగా, తమ్ముడు గొంతు అలా ఉందేమిటి? జలుబు చేసిందా? బరువుగా వినిపించింది. అవునత్తయ్య, జలుబు చేసింది, మీరు త్వరగా రండి అంది గబగబా. సరే, ఇప్పుడే వచ్చేస్తున్నా. అలాగే అని ఫోన్ పెట్టేసింది మమత. అబ్బా, మా భలేగా మాట సర్దవక్కయ్య అన్నాడు బాబ్జీ సంతోషంగా నవ్వేస్తూ. ఏమైనా గాని బాబ్జీ, పార్టీలో జాగ్రత్తగా ఉండాలి. మామయ్య అసలే అనుమానం మనిషి, పైగా నువ్వంటే గిట్టదు. ఆయన రావడానికి కూడా బోల్డ్ టైం ఉంది, ఈలోగా మాట్లాడేసుకుంటానులే అన్నాడు సంబరపడిపోతూ. సరేగాని కుర్చీలవి సరిగ్గా ఉన్నాయో లేదో చూడు, తొందర చేసింది మమత. అన్నీ సరిగ్గానే ఉన్నాయి కాని అక్కయ్య, మా గురువుగారి జాడ కనబడడం లేదేమిటి? ఆశ్చర్యంగా ముఖం పెట్టి అడిగాడు. నేను పిలవలేదు. ఏం? అసలు ఇష్టం అనేది ఉంటే మనం పిలవకపోయినా రావచ్చు. సినిమాల్లో చూస్తుంటాం చూడు, హీరోయిన్ తన పుట్టినరోజు మర్చిపోతుంది, హీరో ఆమెకి తెలియకుండా ఏదో గిఫ్ట్ తీసుకొచ్చి ఆమెని ఎంత ఇది చేస్తాడు అంది బయట కొంగు వేలుకు చుట్టుకుంటూ. మా గురువుగారికి అలాంటివి తెలిసినా గాని ధైర్యం లేదక్కయ్యా. పాపం, వదిలే, నేను వెళ్ళి పిలుచుకొస్తాను అంటూ కదలబోయాడు. అక్కర్లేదు అంది కాస్త కోపంగా. ఆగిపోయాడు బాబ్జీ. మొన్న సాగర్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి అతనికి. అక్కయ్య, అసలు సాగర్ మనసేంటో సరిగ్గా తెలుసుకోందే నువ్వు అనబోతుంటే ఆమె ముఖం ఏదోలా అయిపోతుంటే ఆపేశాడు. నేను నిశితంగా చూస్తూ అడిగింది. ఏం లేదులే, మీ గొడవ మీరు పడండి, నా రేఖ వస్తుందో లేదో చూస్తాను అంటూ మమత పిలిచినా వినకుండా గబగబా వెళ్ళిపోయాడు. మమత మేడపైకి వెళ్లి సాగర్ ఇంటికేసి చూసింది. కనిపించలేదు. గోదావరి గట్టువైపు చూసింది. ఎండగా ఉండడం వల్ల కాబోలు ఒడ్డునున్న మర్రి చెట్టు కింద కూర్చునున్నాడు సాగర్. ఆ రోజు గొడవ జరిగినప్పటినుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. రాబడుతుందని దూరంగా వెళ్లి కూర్చున్నాడు. అలా ఒంటరిగా కూర్చుని ఏం ఆలోచిస్తున్నాడు? ఎవరి గురించి ఆలోచిస్తాడు? స్నేహమట, అభిమానమట, తరగదు పెరగదట. నిజంగా ఇష్టం లేదేమో. లేకపోతే ఇలా ఏం? రైమంటూ గ్రీన్ కలర్ కారు పెద్దగా శబ్దం చేస్తూ గేట్లోంచి దూసుకొచ్చి పోర్టుకోలో ఆగడంతో ఆలోచనలు గాల్లో కలిసిపోయాయి. కారులో నుండి రాయుడు గారు, శోభనాద్రమ్మ, రేఖ దిగారు. మామయ్య అప్పుడే రారు అంది. అందరూ కలిసి వచ్చారే అనుకుంటూ కిందకు దిగొచ్చింది మమత. మెట్ల మీద బాబ్జీ ఎదురయ్యాడు. మనిషి కంగారుగా కనిపించాడు. ఏంటి బాబ్జీ అంది ఆశ్చర్యంగా. ఇంకేముందక్కయ్య, లెవెల్ మామయ్య కూడా వచ్చేశాడు. ఇంకేం మాట్లాడుకోని చెప్పు అంటూ ఏడుపు ముఖం పెట్టాడు. బాధపడక బాబ్జీ, ముందు అనుమానం రాకుండా మాత్రం చూసుకో అంటూ వాళ్ళకి ఎదురెళ్ళింది మమత. రండి రండి, ఇంత లేటేంటి అంటూ వారిని లోపలికి తీసుకొచ్చింది. ఇంకా ఎవరూ రాలేనట్టుంది, నాకు అవతల చాలా పనులున్నాయి, త్వరగా కానిస్తే బాగుంటుంది. పెడసరంగా అంటూ సోఫాలో కూర్చున్నాడు రాయుడు గారు. ఆ రోజు మమత ఎదురు చెప్పిన దగ్గర నుంచి సరిగ్గా మాట్లాడడం లేదు. ఒక్కొక్కరే వస్తున్నారు అంది అటువైపు లడ్డూల పళ్ళం తీసుకువెళ్తున్న బాబ్జీ వైపు చూస్తూ. నుదురు చిట్లించి చూశాడాయన. ఆ అబ్బాయి ఎవరమ్మా? శోభనాద్రం అడిగింది. నా క్లాస్మేట్ అత్తయ్య, కేశవరావు గారని కానిస్టేబుల్ గారి అబ్బాయి, చాలా మంచాడు. పొద్దట్నుంచి అన్ని పనులు తనే చేస్తున్నాడు. క్లాస్మేటో గడ్డిమేటో, పాపం చాలా మంచివాడట. మంచివాడు. ఏం, మనం అందరం ఏమైపోయాం? అడ్డమైన వాళ్ళని పిలిచి పెత్తనప్పజెప్పాల్సిన పనే ఉంది. భార్య వైపు చూస్తూ చిరుబుర్లాడసాగారు రాయుడు గారు. ఏంటండి ఆ మాటలు? అడ్డమైన వాళ్ళు అని అంటున్నారు. అవతల వాళ్ళు వింటే బాధపడతారేమోనన్న జ్ఞానం కూడా లేకుండా పోయింది. మంచి చెడ్డ లేదేమిటి మీ నోటికి? తగ్గు స్వరంతో మందలించింది శోభనాద్రమ్మ. నీ పొంద, నీకేం తెలుసు? కసినట్టే అన్నాడు. ఇంతలో బాబ్జీ హడావిడిగా వచ్చాడు. ఏంటి బాబ్జీ అంది మమత. మన గ్రూప్ అంతా వచ్చేస్తున్నారు, వెళ్ళి రిసీవ్ చేసుకో అక్కయ్య. క్రీగంట రేఖని చూస్తూ అన్నాడు బాబ్జీ. రేఖ ముసిముసి నవ్వులు నవ్వుతోంది. అత్తయ్య, మీరు వెళ్ళి అన్నీ ఎలా ఉన్నాయి కాస్త చూడండి, నేను వాళ్ళని తీసుకొస్తాను అంటూ కదిలింది మమత. రండత్తయ్య గారు, అన్నీ సర్దాను, ఎలా ఉన్నాయో చూసి చెప్పండి అన్నాడు బాబ్జీ ఓరకంట రాయిని చూస్తూ. ఓరి వీడిదుంపదగా, ఏంటోయ్ వరసలు కలుపుతున్నావు? మర్యాదగా మాట్లాడు. నువ్వెవరు, మేమెవరం, జాగ్రత్తగా ఉండు అంటూ చెరున లేచాడాయన. అయ్యో, అందులో తప్పే ఉందండి. మమతని అక్కయ్య అని పిలుస్తున్నాడు, మరి నన్ను ఏమని పిలుస్తాడు చెప్పండి నుదురు కొట్టుకుంటూ అంది శోభనాద్రమ్మ. అతనెవరే పిలవడానికి? ఆ అమ్మాయి నా మేనకోడలు కాబట్టి పిలుస్తోంది, ముందు నువ్వు నోర్మి అని కసిరాడు. ఎవరైతే ఏమండి, చదువుకున్న పిల్లలు, వాళ్ళకి స్నేహమే గాని బంధుత్వంతో పనిలేదు. పాపం పొద్దట్నుంచి అన్నీ చేస్తున్నాడట. మీరేమో మమ్మల్ని రానిచ్చారు కాదు. కుర్రాడు చలాకీగా సరదాగా మాట్లాడుతుంటే అలా కించపరుస్తారేంటండి, ఊరుకోండి అని కసురుతూ నడు నాయనా అంటూ లోపలికి నడిచింది. నీ బొంద అంటూ ఇటు తిరిగాడాయన. రేఖ లేవబోతోంది తను వెళ్ళడానికి. నువ్వెక్కడికమ్మడు, కూర్చో అని కసిరాడు. ఈలోగా అందరూ బిలబిలమంటూ వచ్చేశారు.
గుణవతైన భార్య దొరుకుట అరుదు అంటారు. మావయ్య గారు లాంటి వారికి మీరు దొరకడం చాలా అదృష్టం అత్తయ్య గారు అన్నాడు కప్పులు సాసర్లు సర్దుతూ బాబ్జీ. చక్కగా మాట్లాడుతున్నావు. మావయ్య గారు అన్న మాటలకి ఏమీ అనుకోకు నాయనా. ఆయన తత్వమే అంతా. మీ ఇల్లెక్కడ బాబు? మీ అమ్మగారు ఏం చేస్తుంటారు అంది శోభనాద్రమ్మ మురిసిపోతూ. శివాలయం దగ్గరండి. అమ్మగారు ఇంట్లోనే ఉంటారండి. నాకు చెల్లెలుందండి. నాన్నగారు కానిస్టేబుల్ అని ఇందాక అక్కయ్య చెప్పింది కదండి. ఇవి నా వివరాలండి అన్నాడు అతి వినయంగా. మరి అమ్మగారు నాన్నగారు చెల్లాయి పార్టీకి రాలేదా? వాళ్ళకి భక్తి ఎక్కువండి అత్తయ్య గారు. ఏదో పెళ్లిళ్ళ వంటి ముఖ్యమైన వాటికి గాని ఇలాంటి వాటికి రారండి. మేమెందుకు నాయనా, పొడుచు పిల్లలు సరదాగా చేసుకునే వాటికి అంటారండి. మా చెల్లాయేమో మా అమ్మమ్మగారు ఊరెళ్ళిందండి అన్నాడు మైసూర్పాక్ ప్లేట్లలో సర్దుతూ. అవునాయనా, ఇలాంటివి మాకెందుకు? నిజమే, మమత తల్లిలేని పిల్ల. కాబోయే కోడలు వాళ్ళ నాన్నగారు ఊళ్ళో లేరు. బాధపడుతుందని వచ్చాం అంది నొచ్చుకుంటూ. అయ్యో, మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు అత్తయ్య గారు, క్షమించండి అన్నాడు బాబ్జీ ఇదైపోతూ. ఇంత మాత్రానికే అంత మాటెందుకు నాయనా? అక్కడ పిల్లలంతా సరదాగా తుడుతుంటే నువ్విక్కడ కొట్లాడుతుండడం ఏమీ బాగలేదు. వెళ్ళు నాయనా, నేను చూసుకుంటాను అంది. పర్వాలేదులేండి, ఇలాంటివి నాకు చాలా సరదానండి. ఆ అమ్మాయి రేఖగారి పుట్టినరోజు ఎప్పుడండి అన్నాడు ఐస్ క్రీం క్యాన్లు ట్రేలో సర్దుతూ. వచ్చే నెల నాయనా. మమతకు చేసినట్టే ఆ కాగితాలవి కడుదు గాని కబురు చేస్తాలే. అయ్యి బాబాయ్, తప్పకుండా వస్తానండి అంటూ ఎగిరి గంతులేశాడు బాబ్జీ. బాబ్జీ ఇటురా అంటూ మమత దేనికోసమో పిలిచి ఆ సంబరాన్ని పాడు చేసింది. అందరూ కూర్చున్నారు. మమత మధ్యలో కూర్చుంది. బంగారు బొమ్మలా మెరిసిపోతోంది. మగవాళ్లు ఆడవాళ్లు కూడా కళ్ళార్పకుండా చూస్తున్నారు. సరిగ్గా అదే సమయానికి సాగర్ చెల్లెళ్ళిద్దరూ తమ్ముడు పెద్ద గులాబీమాల తీసుకొచ్చి మెడలో వేశారు. అందరూ చప్పట్లు కొట్టారు. మమత ఆ దండకేసి అపురూపంగా చూసుకుంటూ ముసుముసు నవ్వులు నవ్వుకుంటోంది. రాయుడు అయిష్టంగా ముఖం పెట్టి కానివ్వండి అంటూ లేచి స్వీట్స్ సర్దుతున్న శోభనాద్రమ్మ గారి దగ్గరకు వెళుతుంటే, ఇంతకీ సాగరెక్కడా, పాట పాడతా అనబోతున్నారెవరో. మమత కళ్ళతోనే వారించింది, అడగొద్దు అన్నట్టుగా. అక్కయ్య, కేక్ ఎక్కడా అన్నాడు బాబ్జీ. అలాంటివి లేవులే, మీరంతా బర్త్డే పాట పాడి ప్లేట్స్ ఖాళీ చేసేయండి అంది నవ్వుతూ మమత. అదేంటి అన్నారు ఫ్రెండ్స్ అంతా. డాడీ లేకపోవడంతో ఇంట్రెస్ట్ లేకపోయింది. పర్వాలేదులే, కానివ్వండి అంటూ తప్పించుకుంది. అయ్యో అదేంటమ్మా, మేమంతా లేమా అంది శోభనాద్రమ్మ. రేఖ మిగిలిన అమ్మాయిలు కూడా బాధపడ్డారు. రాయుడు గారి కళ్ళు సాగర్ గురించే వెతుకుతున్నాయి. ఎంతకీ రాకపోవడం వల్ల మనసు శాంతించి ఊరుకుంది. అందరూ పాట పాడి శుభాకాంక్షలు చెప్పి విందారగించి వెళ్ళిపోయారు. రేఖ బాబ్జీ కళ్ళతోనే మాట్లాడుకున్నారు. బాబ్జీ రాయుడు గారి ఫ్యామిలీ ఒకేసారి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక పనివాళ్ళందరినీ సినిమాకి వెళ్ళమని పర్మిషన్ ఇచ్చింది మమత. నేను వెళతానని గొడవ చేశాడు రవి. డ్రైవర్ కూడా పంపించింది. ఒక్కరే ఉంటారు, నేనుంటానమ్మా అని శేషమ్మ అంటే, పర్వాలేదులే, సుజాతని పిలుస్తాను, పోయి చూసిరా అని పంపించేసింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ తెచ్చిన బహుమతులన్నీ విప్పి చూసుకుని బీరువాలో అమర్చేసరికి టైము 7 కావచ్చింది. సాధారణంగా వెన్నెల రాత్రులు సాగర్ తోటలో గడుపుతాడు 10 గంటల వరకు. చిక్కని వెన్నెల్లో సన్నజాజి పందిరి పక్కనున్న సిమెంట్ బెంచి మీద పడుకుని వినీల ఆకాశంలోని వింతాందాల్ని తిలకిస్తున్నాడు. నెమ్మదిగా తారలా దిగొచ్చింది మమత. చప్పుడు కాకుండా వెళ్లి కళ్లపై చెయ్యి అంటి అంటనట్టుంచింది. చప్పున లేచి కూర్చున్నాడు సాగర్. ఎదురుగా వచ్చి నిల్చుంది. వెన్నెల్లో ఆమె అందం మరింత అందంగా మెరిసిపోతోంది. ఎర్రని పెద్ద జరీ బోర్డర్ పట్టుచీర, అదే రంగు జాకెట్టు వేసుకుంది. మెడలో వజ్రాల నెక్లెస్సు, ముత్యాల హారాలు, చెవులకు రాళ్ల జోకాలు, చేతులకు రాళ్లగాజులు ధరించింది. తలలో ఇన్ని పువ్వులు తురుముకుని సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఎదుటివాళ్లని తన్మయత్వంలో ముంచేస్తోంది. వెన్నెల్లో తళుక్కు తళుక్కుమని మెరుస్తున్న ఆమెని తన్మయత్వంగా చూస్తూ రవివర్మ కూడా అందడేమో ఈమె అందాన్ని చిత్రించడానికి అనుకుంటూ తన ఉనికినే మరిచిపోయాడు సాగర్. ఏంటలా చూస్తున్నారు అంది అందంగా నవ్వుతూ మమత. సాగర్ తడబడుతూ, ఏంటి చీకట్లో వచ్చావు అనబోతుంటే, చీకట ఎంచక్కా వెన్నెల కాస్తుంటేను అని కిలకలా నవ్వేసింది. ముత్యాలు ఒలికినట్టు సన్నజాజులు పొక్కుమని నవ్వినట్టు ఎంత అందంగా నవ్వింది. ఏంటా చూపు అని మళ్లీ పొక్కుమని నవ్వేసింది. ఈసారి తేరుకున్నాడు. మంచు పడుతోంది, వెళ్ళు అంటూ ముందుకు వెళ్లబోయాడు. వెళ్ళడానికి వీల్లేదు అని అడ్డుగా నిలబడి, అటు నడవండి అని మేడవైపు చూపించింది. ఎందుకు అన్నాడు ఆశ్చర్యంగా అయిష్టంగా. ఇవాళ నా పుట్టినరోజు, ఈ ఒక్కరోజు రావాలి, వాదనలు వేదనలు ఉండకూడదు. రేపటినుంచి మాట్లాడొద్దులే అంది బ్రతిమలాడుతున్నట్టుగా. ఆమె అలా అడుగుతుంటే మనసులో కిలికినట్లుగా అనిపించింది గాని, అన్నీ అయిపోయిన తర్వాత ఆకులెత్తడానికా అన్నాడు నిష్ఠూరంగా, వెళ్లడం తప్పుతుందని.
తమరు వస్తారో రారో అని పిలవలేదు. పిలవంది ఎవరైనా వస్తారా? అభిమానం ఉన్నవాళ్ళు పిలవకపోయినా రావచ్చు. నేనంటే అభిమానంగా, అభిమానమే కాదు స్నేహం కూడా అన్నారు. మరి ఎందుకు రాలేదు? అంది కాస్త బొంగుమూతి పెట్టి. పిలవని పేరంటానికి వెళితే కథ తెలుసుగా. అయినా నేనొస్తే మీ పరువు ప్రతిష్టలకి భంగం కలుగుతుంది. రాకపోవడమే మంచిదైంది అన్నాడు. అవును, మంచిదైంది అంది నవ్వుతూ. విస్మయంగా చూశాడు ఆమె కేసి. మావయ్య కంట్లో మీరు పడకూడదని పిలవలేదు. మాటంటే చాలు పరువు మర్యాద అంటారు అంది బాధగా మమత. సారీ అన్నాడు చిన్నబోయిన ఆమె ముఖంలోకి చూస్తూ. పార్టీ అయిపోయింది, పుట్టినరోజు మాత్రం ఇంకా అవ్వలేదు అంటూ అతని చేతిలోని సన్నజాజి గుత్తిని విసురుగా లాక్కుంది. అంటే అని ఆశ్చర్యంగా చూశాడు. మరందుకే వచ్చాను, రండి చూదురుగాని అంది కొంచెం ముందుకు నడుస్తూ. అంటూ వెనక్కి జరిగాడు. ఏమైనా సరే తీసుకువెళతాను, రాకపోతే మీ అమ్మగారికి నాన్నగారికి చెప్పి మరీ తీసుకువెళతాను అంటూ గట్టి పట్టు పట్టింది. ఇంకా విడిచిపెట్టదని సరే నడవమన్నట్టు మేడకేసి దారి తీశాడు సాగర్. లోపలికి వెళ్ళాక పైకి వెళ్ళడానికి మెట్లెక్కుతోంది మమత. సాగర్ అయిష్టంగా చూస్తూ నిల్చుండిపోయాడు. నాన్నగారు ఊరెళ్లారు, ఇంట్లో అందరూ పిక్చర్కి వెళ్ళిపోయారు, రండి అంది దిగివస్తూ. ఈ మాటలకి మరీ బాధ కలిగింది సాగర్కి. వాళ్ళు ఉన్నప్పుడు మానేయడం, వాళ్ళు లేకపోతే వెళ్లడం, ఇలాంటి దొంగ పనులంటే అతనికి పరమ అసహ్యం. పైకొద్దు అన్నాడు ముఖం అదోలా పెట్టి. పలహారాలన్నీ పైనే ఉన్నాయి, రావాల్సిందే అంది చిరునవ్వులు చిందిస్తూ. ప్రేమ లేనేలేదు, అభిమానం ఉందంటే అదీ లేదు, అంత అసహ్యమేనన్నమాట అంది చిన్నపుచ్చుకుంటూ. అభిమానం గౌరవం ఉన్నాయి కనుకే ఇంత దూరం వచ్చాను, అసహ్యమైతే అట్నుంచి అటే వెళ్ళిపోదును అన్నాడు ఆమె మనసు తేలిక చేస్తూ. అయితే తప్పకుండా పైకి రావాలి. మళ్ళీ మొదటకొచ్చింది మమత. రాలేను, మన్నించు అన్నాడు బాధగా చూస్తూ. నేను తీసుకువెళతాను అంటూ దగ్గరగా వస్తోంది. ఆమె అతి చొరవకు అతడు విభ్రాంతిగా చూస్తున్నాడు. ప్లీజ్ కమ్ అని అర్థిస్తున్నట్టుగా చేయి ముందుకు చాపింది. మమత, ఒక మాట పైన వెలుగుతున్న లైట్లకేసి చూస్తూ అన్నాడు. ఏంటి అంది ఆసక్తిగా. మన మధ్యనున్న అభిమానం, స్నేహం, ఆత్మీయత, వీటి నిర్వచనాలు, సరిహద్దులు చాలామందికి తెలియవు. ఒకటనుకుని పొరబడి ఇంకోటి ఊహించి జీవితం సమసలమయం చేస్తారు. ఇప్పుడు ఎవరైనా వస్తే ఒంటరిగా ఉన్న మనల్ని చూసి ఎన్నో ఊహిస్తారు. నేను మగవాణ్ణి, ఏదొచ్చినా పర్వాలేదు, నువ్వు ఆడపిల్లవు, మచ్చ మీద పడితే మాసిపోనివది సమాజం, ఆలోచించు. అతనన్నది అక్షరాల నిజం, యథార్థం అని తెలిసినా నా మీద ఏ మచ్చపడినా మాపేయడానికి నాకు బోల్డు డబ్బుంది, కాబట్టి ఈ సమాజం అంటే నాకు భయం లేదు. మీ మీద మచ్చపడుతుందని మీ భయం, అవునా అంది మొండిగా. నిశితంగా చూశాడు ఆమె కేసి. మమత అతన్నే చూస్తోంది. అతని ముఖం రక్కలేనట్టు పాలిపోయింది ఆమె మాటలకి. సశీలవర్తనే ప్రాణం తన జీవితానికి. అసలు తన జీవితం, తన ప్రాణమైన ఆ దేవతే ఎదురు తిరిగితే ఏం చేయలేక తన వ్యక్తిత్వాన్ని ఆమెకే వదిలేసి చటుక్కున కదిలి మెట్లెక్కాడు. సరే, ఏమైతే అదే అవుతుందని. అందంగా హుందాగా నడుస్తోన్న అతన్ని అపురూపంగా చూస్తూ ఎక్కడ దిగిపోతాడోనని అతని వెనకాలే వస్తోంది మమత. ఇద్దరూ పైకి వెళ్లారు. వరండా దాటిన తర్వాత కుడిపక్కన సింహద్వారం తెరిచింది. లోపలికి వెళ్లి స్విచ్ నొక్కింది. గదిలో మధ్యలో పైనుండి వేలాడుతున్న పూలగుచ్చంలాంటి లైట్లు గుప్పుని వెలిగాయి. గడప అవతలే నిలబడిపోయిన సాగర్ని కమ్ ఇన్సైడ్ ప్లీజ్ అంది. అయిష్టంగానే అడుగు పెట్టాడు సాగర్. ఎప్పుడో అన్నపూర్ణమ్మ గారున్నప్పుడు వచ్చాడు, మళ్ళీ ఇంతకాలానికి అడుగు పెట్టాడు. ఆ గదిలోంచి చూస్తే ఎదురుగా మరో గది. ఆ గదిలో ఆమె పాలరాతి పూజా మందిరం, దాని పక్కనే పాలరాతి విగ్రహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ గది గోడకున్న ఆమె ఫోటో సాగర్ని ప్రేమగా పలకరిస్తున్నట్లు అనిపించింది. సాగర్ మనసు ఆర్ద్రతతో నిండిపోయింది. ఆమె ప్రేమ, అనురాగం, ఆత్మీయత వెల్లువలా జ్ఞప్తికి రాగా భక్తిగా 2 చేతులు జోడించాడు. అమ్మ లేకపోయినా అమ్మ ఆత్మ ఇంట్లోనే ఉంది అంది మమత. ఆమె కళ్ళు చెమర్చడానికి రెడీగా ఉన్నాయి. ఉదయాన్నే లేచి గంట పైనే ఏడ్చింది తల్లిని తలుచుకుని. జ్ఞానమైన ఆమె ముఖాన్ని చూసి కించిత్ బాధ కలిగింది. ఏవీ స్వీట్సు అంటూ ఆ జ్ఞాపకాల్ని పక్కకు మళ్లించాడు సాగర్. కళ్లను ఒత్తుకుంటూ టేబుల్ దగ్గరికి వెళ్లి కేకు మీద పరిచిన అందమైన లేసు బట్టను తొలగించింది. బర్త్డే కేక్, దానిమీద కొవ్వొత్తులు. సాగర్ అలాగే చూస్తూ ఉండిపోయాడు. కూర్చోండి అంటూ తన బెడ్కేసి చూపించింది. దంతపు నగిషీతో చేసిన మంచం, సన్నటి పూలున్న మెత్తటి ఖరీదైన రగ్గుతో ఎంతో అద్భుతంగా కనిపిస్తోందా మంచం. ముఖం ముడుచుకుని గాలికి ఎగిరి పడుతోన్న నీలిరంగు పరదాలను చూస్తున్నాడు. తమరు కూర్చుంటే ఆ కాటుకు అందం వస్తోంది, కూర్చోండి అంది చిలిపిగా నవ్వుతూ. ఆమె మాటలు అతని హృదయంలో గిలిగింతలు పెడుతున్నప్పటికీ బలవంతంగా అయిష్టాన్ని కొంతెచ్చుకుంటున్నాడు. త్వరగా వెళ్ళాలి అన్నాడు చిన్నగా. ఇవాళ వెళ్ళనిస్తానేంటి,
భోంచెయ్యాలి, ఇంకా చాలా పనుంది. ఈరోజు నా మాట వినకపోతే నా మీదొట్టు అంటూ వెళ్ళి బీరువాలో నుంచి ఒక ప్యాకెట్ తీసుకొచ్చింది. ఎవరైనా వస్తారు అన్నాడు అసహనంగా చూస్తూ. ఏంటండి, కూర్చోమంటే కూర్చోరు, ముఖం అలా కందగడ్లా పెట్టుకోకపోతే కాస్త నవ్వకూడదు అంది నిష్ఠూరంగా. చిన్నగా నవ్వాడు. అతని దగ్గరగా వచ్చి కూర్చోండి అంది ఆదేశిస్తున్నట్టుగా. అంటీ అంటనట్టు కూర్చున్నాడు. అతనికి దగ్గరగా తను తన చేతిలోని ప్యాకెట్ని అతని ఒడిలో ఉంచింది. ఏంటి అంటూ కాస్త జరిగాడు. సూటు అంటూ అతని కళ్ళలోకి చూసి నవ్వింది. వెన్నెల ఒలికినట్టే నవ్వింది. నాకెందుకు అన్నాడు ఆశ్చర్యంగా, కంగారుగా. నేనంటే అభిమానంగా, అందుకు ఒత్తి పలికింది. సాగర్ తల వంచుకుని కవర్ లోపల నుండి తొంగి చూస్తోన్న సూటును పరిశీలిస్తున్నాడు. ఏకంగా కుట్టించిన సూటు చాలా అందంగా ఉంది, చాలా ఖరీదైందిగా అగుపిస్తోంది. నచ్చిందా? నచ్చడం కాదు, దీనికి నేను తగను, అర్హుణ్ణి కాను ఖచ్చితంగా అనేశాడు. ఆ మాటలే మానమంటున్నాను అంది చిరాగ్గా, కోపంగా. తీసుకోకపోతే నా మీద అనబోతోంది. చటుకున ప్యాకెట్ తీసుకున్నాడు ఒడిలోకి. థ్యాంక్ యూ సో మచ్ పరవశంగా అంది. ఆరాధనగా, అభిమానంగా, గౌరవంగా చూస్తున్నాడు ఆమెని. అది కాదు ఆమె కోరుకునేది. ప్రేమగా చూస్తే బావుణ్ణు. ఒక్కసారి బాహువుల్లో బంధించి తీయని ముద్దులతో ముంచెత్తి నేను నీవాణ్ణి, నీ రాజాని అని అనురాగ వర్షాన్ని కురిపిస్తూ ఉంటే ఆ చిత్తజల్లులో తడిసి పరవశించిపోవాలని, జగతినే మరిచి అతనిలో లీనమైపోవాలని ఆరాటపడుతోంది. ఆమె చూపుల్ని తప్పించుకుని ప్యాకెట్ కేసి మరల్చాడు దృష్టిని. సాగర్ ఆ ప్యాకెట్ వైపు అలాగే చూస్తుంటే ఏదీ రోజు అంది మౌనాన్ని ఛేదిస్తూ. సారీ అన్నాడు క్షమించమన్నట్టు చూస్తూ. ఇవాళ నా పుట్టినరోజని తెలుసు, ఎందుకు తీసుకురాలేదు? బొంగుమూతి పెట్టింది. రమ్మంటేగా తేవడానికి. అయినా గాని మా చెల్లాయిలు తమ్ముడు గులాబీమాల తీసుకునొచ్చారుగా, అందులో మధ్యలో ఉంది పెద్ద పువ్వు, అది నేను స్పెషల్గా కుట్టించాను అన్నాడు. కానుక తేనందుకు చిన్నబుచ్చుకుంటూ అది కప్పిపుచ్చుకోవాలని అసలు విషయం అనేశాడు. అలాగా, అయితే నాలో ఇంతవరకు ఉన్న కోపం, బాధ, అనుమానాలు అన్నీ మాయమయ్యాయి. రండి, ఈ కొవ్వొత్తులు వెలిగించండి, నేను అరుపుతాను. అందరి ఎదుట ఎందుకు కట్ చేయలేదో తెలుసా ఈ కేకు? కట్ చేసి ముందుగా ఎవరి నోట్లోనో పెట్టవలసి వస్తుందని. ఇవేం లేవని వాళ్లతో అబద్ధం చెప్పాను. తమరి నోట్లో పెట్టాలనుంది, అందుకే తమరిని పిలవలేదు. గలగల అనేస్తూ చెంగున లేచి టేబుల్ దగ్గరకు వెళ్ళింది. ఎందుకన్నానా అని నీరు కారిపోయాడు సాగర్. కేకు పక్కగా ఉన్న రోజామాలని తన చేతుల్లోకి తీసుకుని సాగర్ స్పెషల్గా కుట్టించిన పువ్వును ముద్దు పెట్టుకుని గబుక్కున అతని మెడలో వేసిందా మాలను. సాగర్ కంగారు పడిపోతూ వెంటనే తీసేశాడు. ఆమె ఈరోజు మరీ విచిత్రంగా ప్రవర్తిస్తోంది. ఆమె చేసే ప్రతి పని అతనికింపుగా, సొంపుగా, తీయగా, మధురంగా ఉన్నప్పటికీ ఏదో అడ్డుగా వచ్చి నిలబడి హెచ్చరిస్తుంటే చప్పగా అయిపోతున్నాడు, నిర్లిప్తంగా ఉండిపోతున్నాడు, రాయిలా బండబారిపోతున్నాడు, మంచులా గెడ్డగట్టుకుపోతున్నాడు. వెలిగించండి అంటూ అగ్గిపెట్టి చేతికి ఇవ్వబోయింది. ఒకరు వెలిగించిన దాన్ని మరొకరు ఆర్పకూడదు అన్నాడు. గిరుక్కున వెనుతిరిగి అంటే అంది. వెలుగులోనే పుట్టి వెలుగులోనే జీవిస్తున్న మీకు చీకటి, దానిలోని దైన్యత, భీతి తెలీదు. తెలిస్తే ఇంకా ఏదో అనబోతున్నాడు. తమరికొక్కరికే తెలుసు వేటకారంగా అంది. అందుకేనా ఆర్పమంటున్నావు? అతడు అన్న తీరుకు విస్మయంగా చూసింది. వెలుగంటే ఎంత పవిత్రమైందో తెలుసా? భయంకరమైన చీకటిని పారద్రోలే దైవం. ఒక గ్రంథంలో ఇలా రాయబడింది అని ఒక క్షణం ఏదో జ్ఞప్తికొచ్చినట్టుగా ఆలోచించి, ఆదిలో దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. భూమి నిరాకారము, శూన్యంగా ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. అప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిందట. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాడట. అప్పుడు వెలుగును, చీకటిని వేరుపరిచాడట. అందుకే వెలుగంటే నాకు పవిత్రమైన భావం. మరి అలాంటి వెలుగును నేను వెలిగిస్తే నువ్వు ఆర్పేయడో నాకిష్టం లేదు అన్నాడు. అతడు చెప్పిందాన్ని ముగ్ధురాలై వింది. వెంటనే అంది. చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి అన్నాడో కవి. కొంతమందికి ముందు వెలుగు, తర్వాత చీకటి. కొంతమందికి ముందు చీకటి, తర్వాత వెలుగు ఏర్పడతాయి. మనిషే పుట్టిన ప్రతి వాళ్ళు వీటిని తప్పించుకోలేరు. లేదు, నాకు చీకటంటేనే తెలీదు అని ఎవరైనా అంటే అది ఆత్మవంచనే అవుతుంది. నా మట్టుకు నేను చీకటంటే భయం కాని, వెలుగంటే మక్కువగాని లేనిదాన్ని. రెండింటినీ సమానంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నదాన్ని. మీలా పిరికిదాన్ని మాత్రం కాదు. చెప్పండి, ఇప్పుడేం చేయమంటారు అంది దృఢంగా. అయితే నువ్వే వెలిగించి నువ్వే ఆరిపోయి. సున్నితంగా తప్పించుకున్నాడు. బాధగా అతని వైపు చూసింది. అతను గదిలోని లైట్లనే చూస్తున్నాడు. అసలు మీకిష్టం లేకే ఈ లెక్చర్లన్నీ. పోన్లే, నేనే వెలిగించి నేనే ఆర్పేస్తాను అంటూనే వెలిగించి ఆర్పేసింది. విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ నవ్వాడు సాగర్.
సాగర్ ఇంగ్లీషు ఉచ్చారణ చాలా చక్కగా వినసొంపుగా ఉంటుంది. అతను పలికిన తీరును అతని కేసి ముచ్చటగా చూస్తూ థ్యాంక్స్ అంది. ఇంక వెళతాను అన్నాడు. "ఉహుం" అని కేకు కట్ చేసి చటుక్కున ఇటు తిరిగి ఒక ముక్క అతని నోట్లో పెట్టబోయింది. చొప్పున వెనక్కి జరిగి చేయి చాపాడు. దీనికోసమైతే అందరి ముందే కట్ చేసేదాన్ని. డాడీ లేకపోవడం మంచిదైంది. మరీ బెట్టు చేయకూడదు, నోరు తెరవాలి అంటూ చొరవగా పెదవుల మధ్య ఇరికించింది ముక్కని. కంగారు పడిపోయాడు. అటు ఇటు చూస్తూ చితికిపోయాడు. భోజనం కూడా చేసే వరకు వదిలిపెట్టలేదు. భోజనాలయ్యాయి. ఇక వెళ్ళిపోవాలని చూస్తున్నాడు సాగర్. మరి నాకేం బహుమతి అంటూ అరమొడుపుగా చూసింది. ఇప్పుడు ఏమీ తేలేదుగా, ఏం కావాలో చెప్పు, రేపు తెస్తాను అంటూ చెప్పులు తొడుకుంటున్నాడు. గడిది గుడ్డు అంది కోపంగా. అది మాత్రం అంత సులువుగా దొరుకుతుందా అన్నాడు వచ్చే నవ్వు నాపుకుంటూ. చి, ఏం మనిషి, ప్రేమించుకునేవాళ్లు చేసుకునే పనులేనా ఇవి? సిగ్గు విడిచి అంటున్నాను. కనీసం ఒక బిగి కౌగిలి, ఒక తీయని ముద్దు ఇస్తారేమో అని ఆశపడ్డాను. అంత అదృష్టం నాకు లేదు అంది దిగులుగా విచారంగా. మమత, అవి అంత మంచివి కావు. అలాంటి వాటిని పవిత్రమైన అభిమానంతో ముడివేయకు. నిన్ను అభిమానిస్తున్నాను, అంతే అంతే అంటూ గబగబా మెట్టు దిగి వెళ్ళిపోయాడు సాగర్. అతనలా వెళ్ళిపోతుంటే గుండె మిలిపెట్టినట్టు విలవిల్లాడిపోయింది ఆమె. అయ్యో, సూటు పట్టుకెళ్ళలేదు, నా మనసుని దూరంగా ఉంచినట్టే దీన్ని కూడా అని జాలిగా దాన్ని చేతుల్లోకి తీసుకుంది. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా కాలేజీ వార్షికోత్సవం ఏర్పాటు చేశారు. వార్షికోత్సవం సందర్భంగా స్టూడెంట్స్కి ఆటపాటల్లో, వ్యాసరచనల్లో ఇంకా అనేకమైన వాటిలో పోటీలు పెట్టారు. ఒక గ్రూపుకి మరో గ్రూపుకి మరలా కాలేజీ మొత్తం మీద పోటీ ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాబ్జీ వాళ్ల క్లాసు వాళ్ళు సాగర్ వలన అన్నింట్లోనూ గెలుపొందారు. ఇక మిగిలింది డ్యాన్స్ పోటీ. అవతల వాళ్ల క్లాసులో ఒక అతను చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు. అతని పేరు కమల్. శ్రీమంతుల బిడ్డడు. డిస్కో మ్యూజిక్ మీద అమోఘంగా స్టెప్స్ వేస్తాడు. అతన్ని ఓడించడం కష్టమైన పని. డ్యాన్స్లో కాలేజీ ఫస్ట్ వస్తాడు అని అందరి నమ్మకం. కానీ బాబ్జీ బుర్ర మాత్రం గట్టిగా పనిచేస్తోంది. బాబ్జీకి సినిమాలంటే తెగపిచ్చి. కమల్ డిస్కో మ్యూజిక్ మీద స్టెప్ బ్రహ్మాండంగా వేస్తాడ్రా అన్నాడు భాస్కర్రావు. జనం వన్స్ మోర్లు తెగ కొడతారా బాబు అన్నాడు వాసుదేవరావు. చత్, ఊరుకోండి, ఆ కమల్ ఎంత బాగా చేసినా మనం ఓడించేయగలం అన్నాడు మీసం దువ్వుతూ. ఎలానోయ్ అన్నారంతా. ఏం లేదు, మన గురుముఖంలో నా అభిమాన హీరో ట్రాజడీ కింగ్ పోలికలున్నాయి, బాగా పరికించండి అన్నాడు సాగర్ ముఖంలోకి చూస్తూ. అందరూ సాగర్ని తదేకంగా చూస్తుంటే సాగర్కి చెప్పలేని సిగ్గనిపించింది. ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. అవును, సాగర్ అచ్చం హీరోలా ఉంటాడు. అవునరా, ఆ తల దూవడం, ఆ నడక, ఆ ఓరచూపు అచ్చం అలాగే ఉంటాడు. అందుకేగా అమ్మాయిలంతా సాగర్ మీద ఎగబడుతుంటా అన్నారు ఏకగ్రీవంగా. కాబట్టి దేవదాస్ సినిమాలో జగమే మాయ అనే పాటతో మన గురువుని స్టేజికిద్దాం అన్నాడు. అబ్బా గురు, ఏం ఐడియారా బాబు, స్టేజి ఎదిరిపోతుందనుకో అన్నాడు కొంటె పిల్లాడు. పోయిన సంవత్సరం ఆ పాట అచ్చం అలాగే పాడి ఫస్ట్ ప్రైజ్ కొట్టాడు. మరి ఈ సంవత్సరం యాక్షన్ చేస్తూ పాడితే ఊరంతా అదిరిపోతుందనుకో అన్నాడు బాబ్జీ చేతులు తిప్పుతూ. ఇదంతా వింటున్న సాగర్, నేను ఏదైనా పాట పాడమంటే పాడతాను గాని డ్యాన్సు అలాంటివి నాకు రావు అన్నాడు. చంపేశావు గురు, నువ్వు తప్పకుండా చేసి తీరాలి. ఒక్క దానిలో ఓడిపోతే పేరు పోతుంది గురు. పైగా మెడికల్ కాలేజీ వాళ్ళని ఇన్వైట్ చేశాం కూడా. గురు కాదను గురు అంటూ ప్రాధేయపడ్డాడు బాబ్జీ. నాకు చేత కాదు బాబ్జీ అన్నాడు సాగర్. నేను నేర్పుతాను గురు. నువ్వు నేర్పితే ఇక చూడనక్కర్లేదు, చెప్పులు విసురుతారు. ఏరలేక చావాలి అన్నాడొక కుర్రాడు. తూలుకుంటూ అడుగులు వేయడమే కదోయ్ అన్నాడు బాబ్జీ తేలిగ్గా చెప్పేస్తూ. ఇదిగో బాబ్జీ, అంత సులువు కాదు. ఎవరైనా డ్యాన్స్ మాస్టర్ సలహా తీసుకుంటే మంచిది అన్నాడు సూర్యారావు అనే అతను. దయచేసి ఆ ప్రయత్నం మానేయండి, పాట పాడతాను అన్నాడు సాగర్ చిరాగ్గా ముఖం పెట్టి. లేదు, కుదరదు, చేయవలసిందే. నేను డ్యాన్స్ మాస్టర్ దగ్గరికి వెళతాను, నువ్వు అను గురు అని సాగర్ని ఒకటే పొట్టు పట్టాడు బాబ్జీ. అందరి బలవంతం మీద సరే అనక తప్పలేదు సాగర్కి. కాలేజీ ఫంక్షన్ రానే వచ్చింది. ముందు వరుసలో గొప్ప గొప్ప వాళ్ళు కూర్చున్నారు. ముఖ్యమైన విషయం, కమల్ మేనమామ మంత్రిగారు సభకి అధ్యక్షత వహించడం. మెడికల్ కాలేజీ వాళ్ళని కూడా ఆహ్వానించారు. ఆ ఊళ్ళో ఉన్న కవులు, గాయకులు, చిన్న పెద్ద, వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చేశారు. ముందు వరుసలో రంగారావు గారు, రవి, తర్వాత రాయుడు గారు, ఆయన భార్య కూర్చున్నారు. సాగర్ తల్లిదండ్రులు, చెల్లాయిలు, తమ్ముడు ఎక్కడో వెనకాల కూర్చున్నారు. బాబ్జీ తల్లిదండ్రులు, చెల్లాయి వచ్చారు. బాబ్జీ స్టేజ్ మీదకి ఎక్కుతూ దిగుతూ హడావిడిగా కార్యక్రమాన్ని చక్కబెడుతుంటే చూస్తూ గర్వపడుతున్నారు. ప్రిన్సిపాల్ గారు వాళ్ళు వీళ్ళు మాట్లాడిన తర్వాత ప్రోగ్రామ్స్ మొదలయ్యాయి. అవి కూడా అయిన తర్వాత డ్యాన్స్ కాంపిటీషన్ మొదలైంది. ముందు కమల్ డ్యాన్స్ చేసి వెళ్ళిపోయాడు. చప్పట్లు మారుమ్రోగిపోయాయి. ఇక తిరుగులేదు అనుకున్నారంతా. నెక్స్ట్ సాగర్. వెళ్ళడానికి సిగ్గుపడుతుంటే బాబ్జీ బ్రతిమలాడి పంపించాడు.
కానీ స్వయంగా పాట పాడుతూ నేర్చుకున్న స్టెప్స్ జాగ్రత్తగా వేస్తూ యాక్షన్ చేస్తుంటే జనంలో నుంచి చప్పట్లు ఈలలు. పాట అయిపోతే వన్స్ మోర్ అంటూ అరుపులు. ముందు వరుసలో కూర్చున్న పెద్దవాళ్లు కూడా కుర్రాళ్లలా చప్పట్లు కొట్టేశారు. బహుమతి ప్రదానం మంత్రిగారిచే ఏర్పాటు చేయబడింది. అన్నింట్లోనూ ప్రథమ బహుమతి సాగరదైనప్పటికీ కాలేజీ మొత్తం మీద స్పెషల్ ప్రైజ్ కూడా దేవదాసు పాత్రధారి సాగరద అయింది. సాగర్ బహుమతి అందుకుని వెళుతుంటే మంత్రిగారు ఎంతగానో అభినందించి ఏమైనా మాట్లాడు అనగానే మిగతావారు కూడా మాట్లాడు మాట్లాడు అంటూ గోల చేశారు. మొదట ఏం మాట్లాడాలో తెలియలేదు. తన మనసులో మెదులుతున్నవి స్ఫురణకొచ్చి వాటికి తను ఇదివరకు పుస్తకాల్లో చదివినవి విన్నవి ప్రత్యక్షంగా జరుగుతున్నవి మేళవించి మాట్లాడాలని నిర్ణయించుకుని గొంతు సవరించుకుని మొదలుపెట్టాడు. నేటి బాలలే రేపటి పౌరులు. నేటి మా విద్యార్థులు రేపటి భారతదేశ నిర్మాతలు. ఎన్నో ఆశలతో మరెన్నో ఆశయాలతో విద్యార్థులు చదువును ఆర్జించడం కోసం స్కూళ్లకు కాలేజీలకు వస్తారు. ఈ విద్య ద్వారా తమ భవిష్యత్తును, తద్వారా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దవలనన్న కోరిక ప్రతి విద్యార్థిలోనూ ఉంటుంది. విద్యార్థులు తాము నీతి నిజాయితీగా నడవాలని, దేశాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటారు. కానీ విద్యార్థుల ఆశయాలకు అవరోధాలుగా నిలిచి ప్రగతి ప్రతిబంధకాలుగా క్షణక్షణానికి మారుతున్న డొనేషన్స్, రిజర్వేషన్లు, ట్యూషన్స్, లక్ష్యశుద్ధి లేని విద్యా విధానం, పాఠ్యపుస్తకాల పంపిణీలో జాప్యం, ప్రభుత్వం పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అవి ఎంతవరకు ఉపకరిస్తున్నాయో మొదలగు అంశాలు మాట్లాడుతుంటే ఎప్పటినుంచో అతని అంతరాత్మలో మండుతున్న అగ్నిపర్వతం బద్దలవుతుంటే భూమి కంపిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఆ కళ్ళలోని ఆవేశం, ఆత్మవిశ్వాసం, ఆ కంఠంలోని గంభీరత వినేవారిని అయస్కాంతంలా ఆకర్షించి ముగ్ధులు చేస్తోంది. ముఖ్యమైన విషయం అంటూ విద్యార్థులు రాజకీయాల గురించి మొదలుపెట్టాడు. ఆడియన్స్లో చప్పట్లు మిన్నంటాయి ఆ మాటలకు. మంత్రిగారి ముఖం మాడిపోయింది. కొంతమంది లెక్చరర్స్ వాళ్ల మనసుల్లో ఉన్న భావాలు సాగర్ ద్వారా బయటపడుతున్నందుకు సంతోషంగా క్లాప్స్ కొడుతుంటే ప్రిన్సిపాల్ గారు మరికొంతమంది లెక్చరర్స్ మొఖాలు మాడిపోయాయి. ఇంతవరకు ప్రభుత్వం మాకేం చెయ్యాలని మాట్లాడాను, ఇప్పుడు దేశానికి మేమేం చెయ్యాలో మాట్లాడతాను అంటూ సత్యము, అహింస, శాంతి, దయ, ధర్మం, విజ్ఞానము, వీరత్వం భారతీయులకు ఆదర్శాలు. వీటిని పాటించి ఆచరణలో పెట్టడానికి సేవా దృక్పథం, దేశ పునర్నిర్మాణ కృషి మా కలవడాలి. అంటే గ్రామముల ఔన్నత్యానికి, ఆ గ్రామీణ విజ్ఞానాభివృద్ధికి, వైద్య సౌకర్యాలకు, విద్యాభివృద్ధికి కృషి చేయాలి. ముఖ్యంగా కులమత వ్యత్యాసం, వరకట్నాలు మొదలగు సంఘ దురాచారాలను అరికట్టాలి. అసలు చెడు నడవడి, అవినీతి ఎక్కడుంటే అక్కడ నిర్భయంగా ఎదిరించాలి అని ఉత్కంఠతతో చెప్పుకుంటూ పోతుంటే ఆడియన్స్లో చప్పట్లు మిన్నంటాయి. ప్రతి విద్యార్థికి ఒక ఆశయం ఉంటుంది. కొంతమందికి లాయర్ కావాలని, కొంతమందికి ఇంజనీర్లుగా, కొంతమందికి శాస్త్రవేత్తలుగా, కొంతమంది అధ్యాపకులుగా కావాలని కోరుకుంటారు. నా విషయంలో నా ఆశ నేను మెడిసిన్ చదవాలని, నా ఆదాయంలో సగం సమాజంలోని అభాగ్యులను, దౌర్భాగ్యులను సేకరించి వారికి ఉచిత వైద్య సహాయం చెయ్యాలని, స్వార్థపరత్వం లేని వ్యక్తిగా నిస్వార్థ సేవ చెయ్యాలని ఉంది అంటూ చక్కగా వివరించాడు. చివరగా ముత్యాల్లాంటి తమ బిడ్డలను తల్లిదండ్రులు ప్రోత్సహించి భారతమ్మ ముద్దు బిడ్డలుగా తీర్చిదిద్దాలని, అందుకు ఉపాధ్యాయులు, ప్రభుత్వం సహకరించాలని చెప్పి ముగించగానే ప్రశంసల వర్షం పూల రూపంలో వెలుగులా వచ్చిపడుతుంటే ముచ్చట గొలిపేలా అభివాదం చేశాడు. బాబ్జీ స్టేజ్ మీదకొచ్చి, మిస్టర్ సాగర్ అడిగిన వెంటనే నా మాట కాదనకుండా పోటీని జయప్రదం చేసినందుకు మా క్లాసు వాళ్లంతా అభినందిస్తున్నాం అంటూ వాళ్ల క్లాసు వాళ్ల సహాయంతో మమత నిలువెత్తు పూలమాల తీసుకొచ్చి సాగర్ మెడలో వేసింది. సాగర్ సిగ్గుగా ముడుచుకుపోతుంటే చూస్తున్న వారంతా హర్షధ్వానాలు చేశారు. రంగారావు గారు కూడా నవ్వుతూ చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఆయన్ని చూసి రాయుడికి ఒళ్ళు మండిపోయింది. ఏంటండి నవ్వుతున్నారు అన్నాడు చిరాగ్గా, కోపంగా. చూడండి, చూస్తూ అడుగుతారేం అన్నాడు రంగారావు. చూస్తున్నా అంటుండగా ఎవరో రంగారావు గారిని పలకరించడంతో ఆ సంభాషణ మరి పెరగలేదు. ఈలోగా ఫంక్షన్ అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. రండి డాడీ, ఫంక్షన్ అయిపోయింది, ఇంకా ఇక్కడే ఉన్నారేంటి అంటూ మమత వచ్చింది. రాయుడు ఆమెను యగాదిగా చూస్తూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. మమత ఏ విషయాన్ని పట్టించుకునే స్థితిలో లేదు. తను అందరి ఎదుట దండ సాగర్ మెడలో వేసింది. ఆ మధురానుభూతితో ప్రపంచాన్నే మరిచిపోయింది. రంగారావు గారు కారు దగ్గరికి వస్తుంటే అక్కడే నిలబడి మాట్లాడుతున్న పెద్దలు వాళ్ళు వీళ్ళు సాగర్ని ఒకటే మెచ్చుకుంటున్నారు. సాగర్ తండ్రి రామయ్య వినయంగా నిలబడి వింటున్నాడు. రావుగారు కారెక్కుతూ సాగర్ని పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా బాగా చేసావోయ్ అని మెచ్చుకుని వెళ్ళిపోయారు. ఏంటో అనుకున్నాను, కుర్రాడు స్టేజ్ మీద అమోఘంగా నటించాడనుకో. ప్రతిభ చూస్తుంటే బురద, తామర పద్మం గుర్తొస్తున్నాయి. ఏమైతేనేం మీ అబ్బాయి ఆనాటి దేవదాస్ సినిమా చూసినట్టుగా చేశాడు అన్నాడు కొంచెం హేళనగా రాయుడు సాగర్ తండ్రి కేసి చూస్తూ.
అంతా మీ పెద్దల చలవ బాబుగారు అన్నాడు రామయ్య మురిసిపోతూ. ఊరికే మురిసిపోకు గాని మంత్రిగారన్న మర్యాద భయం లేకుండా రాజకీయాలంటూ ఇష్టం వచ్చినట్లు వాగడమేనా? రేపు నీ కొడుకు గతి ఏమవుతుందో చూడు అంటుండగా స్టూడెంట్స్ గుంపుగా రావడం, ఆయన గబగబా కారు దగ్గరికి వెళ్లడం జరిగిపోయింది. ఎందుకలా మాట్లాడావు బాబు అన్నారు భయంగా రామయ్య. సాగర్ తండ్రి కళ్ళలోకి జాలిగా చూశాడు. ఏం పర్వాలేదు, మీరొక్కరే ఆయన్ని లెక్క చేసేది, అందరూ చీచి అనేవాళ్లే, నడవండి, అందరూ వెళ్ళిపోయారు అంటూ బాబ్జీ బయటకు దారితీశాడు. ఆ మరుసటి రోజు సాయంత్రం పనిగట్టుకుని రంగారావు గారింటికొచ్చాడు రాయుడు. ఏంటి బావగారు, పని మీద వచ్చినట్టున్నారు, రండి రండి కూర్చోండి అంటూ మర్యాదగా ఆహ్వానించాడు రంగారావు. మమతేది? కనుబొమ్మలు చిట్లించి అడిగాడు. దేవి ఆలయానికి వెళ్ళింది. ఎందుకు? స్వయంవరం బాగా జరిగినందుక? వ్యంగ్యంగా అన్నాడు. ఏంటి? ఆశ్చర్యంగా చూశారు రంగారావు గారు. అదే రాత్రి చూడండి, చూస్తూ అడుగుతారే అన్నారుగా, అది విసురుగా అన్నాడు. ఓహో అదా అంటూ తేలిగ్గా నవ్వేశాడు రంగారావు. మీ అమ్మాయికి సగం పెళ్ళైపోయినట్టు అర్థం అన్నాడు అసహ్యంగా చూస్తూ. గతుకుమన్నారు రంగారావు. లేకపోతే ఏంటండి ఆ దండల వేయడం అదిను? అందరూ కలిసేగా వేశారు. ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి. వేశారు, అక్కడి వరకు అందరూ కలిపి తీసుకొచ్చి రెప్పపాట్లు వదిలేస్తే మీ అమ్మాయి చక్కగా వేసేసింది. అందులో మమత తప్పేమీ కనపడలేదాయనకు. అయినా రాయుడు గారు గోరంతల్ని కొండంతలు చేస్తారని తెలుసు. చూడండి, ఎలక్షన్లు అవి వచ్చినప్పుడు నేను గ్రామాలకు వెళుతుంటాను. పొడుచు పిల్లలతో దండలు వేయిస్తారు, అంత మాత్రాన వాళ్ళకి మనకి పెళ్ళైపోయినట్టేనా అంటూ కొట్టిపారేశారు రంగారావు. ఆయన మాటలకు రాయుడు గారు ఒప్పుకోలేదు. చాలాసేపు వాదించాడు. మీ అనుమానం కానీ అమ్మాయి అలాంటిది కాదు. మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగే పనులేమీ చేయదు. అమ్మాయి మనసు వెన్నలాంటిది, అందర్నీ ప్రేమిస్తుంది. ఇదంతా ఎందుకు? పరీక్షలవగానే ముహూర్తం చూసి పెళ్లి చేద్దాం అన్నారు. పెళ్లి చేసేద్దాం అనగానే మనసు కుదుటపడి వెళ్ళొస్తాను, అమ్మాయికి అలాంటి పనులు తాగవని హెచ్చరించండి అంటూ సెలవు తీసుకుని బయటకొచ్చి సాగర్ ఇంటికేసి దారి తీశాడు. అరుగు మీదున్న కుర్చీలో కూర్చుని ఏకాగ్రతతో చదువుకుంటున్నాడు సాగర్. ఇదిగో అనగానే చటుక్కున తలెత్తి రాయుడు గారిని చూసి వెంటనే కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. ఇంతలో రామయ్య, రుక్మిణమ్మ బయటకొచ్చారు. రాయుడు గారిని చూడగానే ఏంటి బాబుగారు ఇలా వచ్చారు, కూర్చోండి అంటూ వినయంగా కుర్చీ చూపించారు. రాత్రి చెబుదామనుకున్నా, కుదరలేదు అని సాగర్ కేసి చూస్తూ, నువ్వు మెడిసిన్ చదివి డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు గానీ యాక్టర్ అయితే బాగుంటుందోయ్. డాక్టర్ల కంటే యాక్టర్లకే డబ్బు బాగా ముడుతుంది. ఈసారి సినిమా వాళ్ళు షూటింగ్కి వచ్చినప్పుడు అడుగు అన్నాడు వ్యంగ్యంగా. రామయ్య, వరలక్ష్మి అమాయకంగా చూస్తున్నారు. అడిగే అలవాటు నాకు లేదు, వద్దు కూడాను అన్నాడు కాస్త కోపంగా సాగర్. లేదంటే ఎలా కుదురుతుందోయ్, ఒక్కొక్కప్పుడు డబ్బు కోసం గడ్డి కూడా తినాల్సి వస్తుంది, మరి ఏం చేస్తాం, డబ్బు మహిమది అన్నాడు అతను వేసుకున్న బట్టలకేసి అనుమానంగా చూస్తూ. సాగర్కి ఆవేశం పెళ్ళుబుకొచ్చింది. డబ్బు కోసం గడ్డి తినేవాళ్ళు, చీము నెత్తురు లేనివాళ్ళు, గడ్డి తినేది జంతువులు నిర్లక్ష్యంగా అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు సాగర్. అంటే నేను జంతువునంటావు అంటూ దెబ్బలాటకు దిగాడు రాయుడు. ఇప్పుడు అర్థమైంది సాగర్ తల్లిదండ్రులకు, ఆయన కోరి దెబ్బలాటకొచ్చాడని. రామయ్య కంగారు పడిపోతూ, లేదు బాబుగారు, ఏదో మీరన్నదానికి మాట వరసకన్నాడు, క్షమించండి అంటూ చల్లబరచిపోయాడు. ఇదిగో రంగారావు గారి కుమార్తె నా మేనకోళ్ళు, నాకు కాబోయే కోళ్ళు. పెద్దవాళ్ళం పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. మీ అబ్బాయి దండలు వేయించుకోవడం మంచిదా అన్నాడు కోపంగా అసలు విషయానికి వస్తూ. పొరపాటైపోయింది బాబు. రామయ్య 2 చేతులు జోడించాడు. క్షమించండి బాబు అందే వరలక్ష్మి బేలగా చూస్తూ. ఆ పిల్ల దండ వేస్తుంటే వెనక్కి తగ్గకుండా ఎందుకు వేయించుకోవాలి నిలదీశాడు. ఆ కంగారులో తోచలేదేమో బాబు, రామయ్య సంజేష్ ఇచ్చాడు. అయినా మీ అబ్బాయికి బాగా బుద్ధి చెప్పడం లేదు మీరు. ఆ పిల్ల కూడా కారులో వెళతాడు, వస్తాడు, మాట్లాడతాడు. ఏంటంట ఈ వెధవ పనులు, వెధవేషాలను అన్నాడు చేత్కారం చేస్తూ. ఇంతకు ముందు అలా జరిగినప్పటికీ ఇకపైన అలాంటివేమీ రాకుండా చూసుకుంటాం బాబు, దయించి ఈసారి క్షమించండి అని ప్రాధేయపడ్డారిద్దరు. ఇదంతా సన్నని సెగల సాగర హృదయాన్ని తాకి గాయపరుస్తోంది. రాత్రి మంచి చెడ్డ లేకుండా మంత్రిగారున్నారనే భయభక్తులైనా లేకుండా ఎలా వాగాడు? పెద్ద డాక్టర్ అయిపోయి దేశాన్ని ఉద్ధరిస్తాడట. మీరంతా మీ తాత ఎంత అలాంటి కోరికలు కోరడానికి? రాత్రన్న మాటలకి పాపం మంత్రిగారు పిలిచి సీటిస్తాడు. సీటు రేపు కాలేజీలో నుంచి బయటికి గెంటకపోతే సీటిచ్చినంత ఫలమే అంటూ ఇష్టం వచ్చినట్లు దులిపేశాడు. రామయ్య దంపతులు ఆందోళనగా చూస్తూ, బాబుగారు మేం వెళ్ళి బ్రతిమాలుకుంటామయ్యా అన్నారు విచారంగా. ఏమో ఏం చేస్తారో, ఇంకోసారి ఇలా జరిగిందంటే చెప్తాను అంటూ కండువా విసురుగా దులిపి చరచరా వెళ్ళిపోయాడు. సాగర్ అవమానంతో దిగులుగా కూర్చుని విచారిస్తుంటే, ఎందుకు బాబు అలా బాధపడతావు? అందరూ కలిసి అమ్మాయి గారితో వేయిస్తే నీ తప్పే ఉంది.
మంచి మర్యాద తెలిసినోడితో ఎందుకు వాదమని ఊరుకున్నాను గాని లేకపోతే నోరు ముయించేవాణ్ణే. నువ్వు ఎలాంటివాడో మాకు తెలీదా? లే బాబు, లేచి చదువుకో. ఆయనన్నీ మనసులో ఉంచుకోబోకు, పరీక్షలు రాయలేవు అన్నారు బుజ్జగిస్తూ తల్లిదండ్రులిద్దరూ. తల్లి తండ్రి కూడా చివాట్లేస్తారేమో అనుకున్నాడు సాగర్. వారి మాటలకు ఆశ్చర్యంగా భక్తిగా చూస్తూ మనసులోనే నమస్కరించాడు. అయినా గాని నేను జాగ్రత్తగా ఉండాలి. పరీక్షలైన వెంటనే పార్వతీపురం నాయనం దగ్గరకు వెళ్ళిపోవాలి. లేకపోతే మమత రోజుకొకసారైనా కనబడిందే ఊరుకోదు అనుకుంటూ పుస్తకం తెరిచాడు సాగర్. పరీక్షలైపోయాయి. ఫలితాలు కూడా వచ్చాయి. మమత ఫస్ట్ క్లాసు, బాబ్జీ ఆర్డినరీగా పాస్ అయ్యారు. సాగర్ కాలేజీ ఫస్ట్ వచ్చాడు. ఫలితాలు తెలిసిన రోజున రంగారావు గారు మమతను పిలిచి, చూడమ్మా, పరీక్ష పాస్ అయ్యావు. మరి తర్వాత నీ ఉద్దేశం ఏమైనా ఉందా అన్నారు లాలనగా. ఏంటి డాడీ, ప్రపంచంలో ఉన్న చదువంతా చదివేసినట్టు ఇంకా మిగిలిందేమైనా ఉందా అన్నట్టు అడుగుతున్నారు అంది నవ్వేస్తూ మమత. ఆడపిల్లకి ఇంత మాత్రం చదువు చాలమ్మా అన్నారు ప్రేమగా. ఇంకా పాతకాలం నాటి మాటలు పోలేదు డాడీ మీ పెద్దాళ్ళకి. మెడిసిన్ చదువుతానని ఎప్పటినుంచి అంటున్నానుగా. మీరు సరేనంటూ వచ్చారు. ఇప్పుడు ఏమైంది మీకు? మీ ఉద్దేశం మారిపోయిందా ఏంటి? చెప్పండి అంది చిరుకోపం నటిస్తూ. అప్పటి మాటలకేలమ్మా. మెడిసిన్ అంటే మాటలా? 5 సంవత్సరాలు చదవాలి. రాత్రి పగలు కష్టపడి చదవాలి. ఇంట్లో ఆడదిక్కు లేదు. తమ్ముడు పని నా పని ఏం కావాలమ్మా అన్నారు సౌమ్యంగా. ఏం పర్వాలేదు డాడీ, హాస్టల్లో చేరకుండా రోజూ మన కారులోనే వెళ్ళి చదువుకుంటాగా. మీ ఇద్దరిని విడిచిపెట్టి నేను మాత్రం ఉండగలనా అంది నచ్చజెప్తూ. అమ్మాయి గారు, ఎప్పుడూ నాన్నగారి దగ్గరే ఉండాలనుకుంటున్నారా ఏంటి? పెళ్ళయ్యేసరికే ఈ మాటలు. పెళ్ళవగానే వచ్చే ఆ బాబుగారితో వెనక్కి తిరిగి చూడకుండా చక్కా పోతారు అంది పని మనిషి శేషమ్మ నవ్వుతూ. అవునవును అంటూ రావుగారు కూడా నవ్వేశారు. మమతకి నవ్వు రాలేదు. శేషమ్మ, మా అమ్మగారు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ దిగులు మాకన్నా నాన్నగారికి ఎక్కువ ఉందని ఎప్పుడో గ్రహించాను. పైగా తమ్ముడు చాలా చిన్నవాడు. నేను కూడా దూరం అయ్యి నాన్నగారిని ఇంకా కుంగదీయాలనుకోవడం లేదు. అందుకే ఒక నిర్ణయం కూడా తీసుకున్నాను. అది నేను డాక్టర్ అయ్యి అమ్మగారి జ్ఞాపకార్థం ఇక్కడే అన్నపూర్ణ మెమోరియల్ హాస్పిటల్ కట్టించి నాకు నచ్చిన, నాన్నగారు మెచ్చిన ఒక డాక్టర్ని పెళ్లి చేసుకుని పేదలకు సేవ చేస్తూ నాన్నగారిని కంటికి రెపలా చూసుకోవాలని కొండంత ఆశ పెంచుకునున్నాను అంది. సంతోషం విచారం కలిపితే వచ్చే కన్నీటి బాష్పాలు కళ్ళ నుండి రాలుతుండగా. ఆ మాటలకు ఆయన హృదయం ఆనందంతో బొరివెక్కిపోయి కళ్ళ ద్వారా బయటకు చిమ్ముతుంటే, అమ్మా, తల్లి, చాలమ్మా, అమృతం కురిపిస్తున్నావు. కొడుకు కాకపోయినా కొడుకు కన్నా ఎక్కువేనమ్మా నువ్వు. మీ అమ్మ ఒక దేవత. ఆ దేవతని మరిపించిన మరో దేవత నువ్వు అంటూ ఆయన సంబరంగా సంతోషంగా కుమార్తెను గుండెలు కదుముకుంటుంటే శేషమ్మ కన్నీళ్లు ఒత్తుకుంటూ ఉండిపోయింది. కాఫీ తెస్తానంటూ శేషమ్మ కదిలింది. అమ్మా, నువ్వు ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్పాలనుందమ్మా అన్నారు ఏదో ఆలోచిస్తూ. ఆయన కంఠంలోని లాలిత్యానికి కరిగిపోతూ, చెప్పండి డాడీ అంది. మరేం లేదమ్మా, తల్లిలేని పిల్లవు. నువ్వు చదివి సంపాదించవలసిన అవసరమూ లేదు. మీ బావ 2-3 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసేస్తాడు. నువ్వు మెడిసిన్ చదివితే అతనికి నీకు సమస్యలు వచ్చి పడచ్చు. అయినా అంత చదువు అక్కర్లేదంటున్నాడు రజని. అతని చదువు అయ్యే వరకు కాలేజీలో చదువు. నా కోరిక నీ కోరికల్లో ఒకటి నెరవేరుతుందమ్మా ఈ విధంగా చేస్తే అన్నారు ఆశగా చూస్తూ. నా కోరికల్లో ఏ కోరిక డాడీ నెరవేరేది అంది ఏటో చూస్తూ. ఎప్పుడూ నా కళ్ళెదుటే ఉంటానన్నావు. మరి భావన చేసుకుంటే ఈ ఊళ్ళోనే ఉండొచ్చు కదమ్మా అన్నారు తల నిమురుతూ. ఆయన లాలింపు ఆమెలో ధైర్యాన్ని మేల్కొల్పింది. క్షమించండి డాడీ, నేను డాక్టర్ కావాలని ఎన్నెన్నో కలలు కంటున్నాను. దయచేసి నా ఆశలు మట్టిపాలు చేయకండి. మీరు ప్రోత్సహించి చదివిస్తారని ఎంతో ఆశతో నమ్మకంతో ఉన్నాను డాడీ. దయచేసి నా ఆశలు తుంచేయకండి డాడీ అంటూ ప్రాధేయపడింది. అసలు మామయ్య గారు పెళ్లి చేసేద్దామంటున్నారు. నువ్వేమో ఇలా అంటున్నావు. నాకేం తోచడం లేదమ్మా అన్నారు అసహనంగా కదులుతూ. లేదు డాడీ, నేను చదవాల్సిందే. అమ్మగారి కోరిక కూడా ఇదే. మీరు దయతో ఈ ఒక్క కోరిక మన్నించండి. ఇక జీవితంలో ఎప్పుడూ ఏ కోరిక కోరను అంటూ జాలిగా చేతులు జోడించింది. ఇంతవరకు అడిగింది కాదనకుండా అపురూపంగా పెంచుకొస్తున్నారు. అయినా మమత ఎంతవరకు ఏ కోరిక కోరలేదు. అలాంటిది ఈరోజు ఈ విధంగా జాలిగా బేలగా బ్రతిమలాడుతుంటే ఆయన మనసు కలిచివేసింది. దాంతో సరే అనకుండా ఉండలేకపోయారు. మమత ఆనందం అంతా ఇంతా కాదు. వేరువేరు పదవుల్లో ఉండి ఎంతమంది సంతోషంగా బ్రతకడం లేదు? పర్వాలేదు, అతని ఇంజనీరు, నా కుమార్తె డాక్టర్ అని సరిపెట్టుకున్నారు రంగారావు గారు. సాగర్ అప్లై చేశాడో లేదో ఆమెకు తెలీదు. సాగర్ సెలవుల్లో నాయనం దగ్గరకు వెళ్లాలనుకుంటే ఆమె బయలుదేరొచ్చేసింది. ఇక వెళ్లడానికి వీలు కాలేదు. మమతకి కనబడకుండా తప్పించుకుంటున్నాడు. మమత ఎంట్రన్స్ ప్రిపేర్ కావడానికి పేపర్లు అప్లై చేస్తూ సాగర్ చేశాడో లేదో తెలుసుకుందామని బయలుదేరింది. తోటంతా కలిగి చూసింది. ఎక్కడా కనపడలేదు.
గట్టుకు వెళ్లే టైము కాదు. ఎక్కడికి వెళ్ళుంటాడా అని ఆలోచిస్తుండగా సాగర్ చెల్లి అటుగా శ్రీదేవి వెళుతూ కనిపించింది. శ్రీదేవి అని పిలిచింది. వస్తున్నాను అమ్మాయిగారు అంటూ వచ్చింది శ్రీదేవి. నీకు అమ్మాయిగారినేనా అంటూ శ్రీదేవి బుగ్గలు పుణికింది. శ్రీదేవి సిగ్గుపడుతూ వినయంగా చూసింది. మరీ మీ పెద్దన్నయ్య ఎక్కడా అంది చిన్నగా. గొడ్ల చావిడి దగ్గర గడ్డిమేటి పక్కన కూర్చుని చదువుకుంటున్నాడు అంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ. నువ్వెళ్ళు అని గొడ్ల చావిడికేసి నడిచింది. సాగర్ ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. మమతని చూడగానే చొప్పున లేచి వెళ్ళిపోబోయాడు. ఏంటి బుత్తిగా దెయ్యాన్ని చూసినట్టు పారిపోతున్నారు? కూర్చోండి, ఎంతకాలమైందో తెలుసా మాట్లాడి అంటూ అతని చేతిలోని పుస్తకం లాక్కుంది. మమత, దయచేసి ఆ పుస్తకం ఇవ్వు, నన్ను వెళ్ళని అన్నాడు బ్రతిమలాడుతున్నట్టుగా. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను, కూర్చోండి, విని వెళ్ళిపోవచ్చు అంది అర్థిస్తున్నట్టు. సరే ఉంచుకో, నీ వెళుతున్నా అంటూ గిరుక్కున వెనుతిరిగాడు. అతని ప్రవర్తనకు మమత మనసు చివుకుమంది. కాని అదేమీ కనబరచకుండా లేని నవ్వుని పులుముకుంటూ నడవండి, మీ వాళ్ల ముందే మాట్లాడుకోవచ్చు, ఏదో ఒకటి తేలిపోతుంది కూడా అంటూ మొండిగా అతని వెనకే నడవబోయింది. కొంపదీసి ప్రేమ విషయంగానే అడగదు కదా అని అనుమానం వచ్చి తక్కువ ఆగిపోయాడు సాగర్. ఏం ఆగిపోయారు, నడవండి అంది. చెప్పు మమత, ఏంటో చెప్పు అన్నాడు కంగారుగా చూస్తూ. ఎంట్రన్స్కి అప్లై చేశారా? ఏం, నాకిష్టం లేదు. మరి మొన్న స్టేజ్ మీద ఇష్టమని అనబోతుంటే ఏదో మాట్లాడాలి కనుక అలా అన్నాను అంటూ లేగదోడవైపు చూస్తున్నాడు. మనసులోని కోరికే పెదవులు బయట పెడతాయి, అప్లై చేద్దాం అంది. నాకిష్టం లేదు కంగారుగా అనేశాడు. ఆ మాటల్లో నిజం కనిపించలేదు మమతకి. ఎందుకలా మనసు మరుచుకుంటున్నాడో అంతు చిక్కడం లేదు. మీకిష్టం లేకపోయినా నా కోసం చదవాలి అంది. మీకు నా చదువుకు సంబంధం ఏమిటి? నిరసనగా అన్నాడు. ఆ మాటలు వాడిగా ఆమె గుండెల్లో దిగబడిపోయాయి. బాధను దిగమింగుతూ, నాన్నగారు నా పెళ్లి విషయం మాట్లాడారు మొన్న. నేను మెడిసిన్ చదవాలి, ఇప్పుడే పెళ్ళొద్దన్నాను. ఆయన ఏవేవో అన్నారు, కానీ నేనే గెలిచాను. మా అమ్మగారి జ్ఞాపకార్థం అన్నపూర్ణ మెమోరియల్ హాస్పిటల్ కట్టించి అందులో నేను మీరు పనిచేస్తూ హాయిగా కాపురం చేయాలని ఎన్నో ఊహలు అల్లుకుంటున్నాను. ఆ ఊహలు నిజం కావాలంటే మీరు మాట పూర్తవలేదు. కాకూడదా అంటాను అన్నాడు అయిష్టంగా. అతనలా అనేసరికి మమత హృదయం వికలమైపోయింది. జాలిగా బాధగా చూస్తూ, పోనీ నా ఊహల గురించి కాకపోయినా నా మీద అభిమానంతోనైనా చదవాల్సిందే అంది వేడుకుంటున్నట్టుగా. నాకిష్టం లేదు మమత, దయచేసి క్షమించు అన్నాడు. ఎప్పుడుంది ఇష్టం? ఇంతవరకు నా బలవంతం మీదే చదివారు, ఇప్పుడు కూడా అలాగే చదవాలి. మెడిసిన్ చదవకుండా ఇంకేది చదివినా నా మనసుకు తృప్తి ఉండదు, శాంతి ఉండదు, చదవాల్సిందే అంది గట్టి పట్టు పడుతూ. ఎంత మీరు సహాయం చేసి చదివించినా ఎదుటివాళ్ల ఇష్టాయిష్టాలేంటో గ్రహించాలని వేడుకుంటున్నాను. మెడిసిన్ అంటే మాటలా, మా నాన్న భరించలేడు అన్నాడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ. అవన్నీ నేను చూసుకుంటాను, ముందు ఎంట్రన్స్కి ప్రిపేర్ అవ్వండి. వద్దు, నేను బీఎస్సీలో జాయిన్ అవుతాను అంటూ పుస్తకాన్ని లాక్కొని వడివడిగా వెళ్ళిపోయాడు. అతనలా వెళ్ళిపోతుంటే మమతకి చెప్పలేనంత దుఃఖం ముంచుకొచ్చింది. చెప్పలేని వెలితిగా అనిపించింది. తనకి దూరంగా ఉండాలని ఎంతలా ప్రయత్నిస్తున్నాడు అనుకుంటూ భారంగా కదిలింది. రోజు ఎలాగో వీలు చేసుకుని అతన్ని చదవమని బ్రతిమాలుతూనే ఉంది. ససేమిరా వినడం లేదు సాగర్. ఆ ముస్తుంటే చాలు పారిపోతున్నట్టుగా వెళ్ళిపోతున్నాడు. సాగర్ తల్లిదండ్రులతో మాట్లాడతానంది. అసలు మా ఇంటికే రావద్దు అని వేడుకున్నాడు. ఏం చెయ్యాలో తోచక సతమతమైపోసాగింది మమత. మెడిసిన్ చదవాలనున్నప్పటికీ దానికి సరిపడే తాహతు లేక, తాహతున్నా లేకపోయినా ఆమె కూడా మెడిసినే చదవబోతుందని, తద్వారా రాయుడుగారు రోజుకో దుమారం లేపుతాడని, వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని తన ఆశల్ని ఆశయాల్ని చంపేసుకున్నాడు సాగర్. మమత ఎంత చెప్పినా వినకుండా సాగర్ బీఎస్సీలో జాయిన్ అయిపోయాడు. మమత పరీక్ష రాసింది, పాస్ అయింది. మెడికల్ కాలేజీలో చేరి వారం అవుతోంది. ఇంకా ఆమె మనసు సాగర్ గురించి తీవ్రంగా ఆలోచిస్తోంది. షెడ్యూళ్లు తెగకి కేటాయించిన సీట్లలో ఒకటి మిగిలిపోయిందని తెలిసింది మమతకు. మెరుపుల తళుకుమని మెరిసిందో చక్కని ఐడియా. మెడికల్ కాలేజీ డైరెక్టర్ గారు డాడీ బాగా స్నేహితులు. తనని చాలా ప్రేమగా చూస్తారు. వెళ్ళడిగితే ఏమంటారో అని ఎన్నో విధాల ఆలోచించి చివరికి బయలుదేరింది. డైరెక్టర్ గారి పేరు వెంకట్రావు. ఆయన పేరుగాంచిన గొప్ప యూరాలజిస్టు. ఫారెన్ డిగ్రీలు కూడా సంపాదించారు. ఆయన శాంతం, స్మితభాషిత్వం, ఉదార స్వభావం కలిగి విద్యార్థుల్లో నూతనోత్తేజం కలిగించగల సమయస్ఫూర్తులు. వయసు 45 సంవత్సరాలు. ఎర్రగా, పొడవుగా, హుందాగా ఉంటారు. ఆయన భార్య సువరచలాదేవి. ఆమె ఇంట్లోనే ఉంటుంది. తెల్లగా, లావుగా ఉంటుంది. ఎవరు ఏది చెప్తే అది నమ్మే స్వభావం. వారి ఏకైక సంతానం స్వర్ణలత. పేరుకు తగ్గట్టు బంగారు తీగలా ఉంటుంది. అతి సుకుమారి.
మమతను చూడగానే కంగారు పడుతూ ఎంతో ఆప్యాయంగా గౌరవంగా ఆహ్వానించారు భార్యాభర్తలిద్దరూ. ఏంటి అమ్మాయి గారు ఇలా వచ్చారు అన్నారు సువర్చలాదేవి నవ్వుతూ. పోండంటీ, మీరు కూడా అమ్మాయి గారు అంటున్నారు అంది సిగ్గుపడుతూ మమత. అలా అనిపించుకోవడం ఎంతటి వరకు వస్తుందమ్మా? ఏంటి ఇలా వచ్చావు? నాన్నగారు బాగున్నారా అన్నారు ప్రేమగా వెంకట్రావు గారు. ఊరికినే వచ్చానంకుల్, నాన్నగారు బాగానే ఉన్నారు అంది తలదించుకుంటూ. ఊరకనే రారు మహానుభావులు, అమ్మాయి గారు ఏదో పెద్ద పని మీదే వచ్చారు అన్నారు సువర్చలాదేవి నవ్వుతూ. ఏం లేదంటే నా చదువు విషయం మాట్లాడాలని వచ్చాను. డాడీ వద్దంటున్నారు. నేను చదువుతానంటున్నాను, వినడం లేదు. అంకుల్ చెప్తే వింటారని అడగడానికి వచ్చాను అంది. అలాగమ్మా అందావిడ సాలోచనగా. అరే, ఎందుకు వద్దంటున్నారమ్మా? నేను మాట్లాడతాను, ఎందుకు వద్దంటున్నారో చెప్పు అన్నారాయన ఆశ్చర్యంగా. పెద్దవాళ్ళు కదా, వాళ్ళకేవో నిర్ణయాలుంటాయి. మమ్మల్ని అర్థం చేసుకోరు. వాళ్ళ నిర్ణయాలేంటో చెప్పరు, వద్దంటున్నారు అంది విషయం ఎలా చెప్పాలా అని మదన పడుతూ. మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను అంటూ సువర్చలాదేవి వంటింట్లోకి వెళ్ళింది. అంకుల్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను అంది చిన్నగా తడబడుతూ. ఆమె తడబాటు చూసి ఆయన గ్రహించేశారు. తన ఒక్కడితో ఏకాంతంగా మాట్లాడాలని మదన పడుతోందని అర్థమైపోయింది ఆయనకు. కాఫీ తీసుకున్న తర్వాత నా రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నారు చేతులు నలుపుకుంటున్న ఆమెనే పరిశీలనగా చూస్తూ. థ్యాంక్ యూ అంకుల్ అంది ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ. మమత నేలచూపులు చూస్తూ కూర్చునుంటే ఆయన మమతనే పరీక్షగా చూస్తుంటే సువర్చలాదేవి కాఫీలు తీసుకునొచ్చింది. తీసుకోమ్మా అంటూ కప్పు అందించింది. థ్యాంక్స్ చెప్పి మొహమాట పడుతూనే తాగుతోంది మమత. ఇంతలో వెంకట్రావు గారి అమ్మాయి స్వర్ణలత ఎక్కడ్నుంచో ఉసూరుమంటూ వచ్చింది. రాగానే హాయ్ మమత అంటూ విష్ చేసింది. ఎక్కడికెళ్ళావు స్వర్ణ? నేనొచ్చి చాలాసేపు అయింది అంది మమత నవ్వుతూ. ఫ్రెండ్స్తో షికార్కెళ్ళాను, చాలా అలసిపోయాను అంటూ సోఫాలో వాలిపోయింది. నెక్స్ట్ ఇయర్ స్వర్ణ మెడిసిన్లో చేరుతుందనుకుంటాను అంది మమత డాక్టర్ గారి కేసి చూస్తూ. నాకిష్టం లేదు బాబు, నేను చదవను, అవన్నీ కొయ్యాలి ముట్టుకోవాలి అంది అసహ్యంగా ముఖం పెట్టి స్వర్ణ. చూడమ్మా వరస ఎలా ఉందో. నువ్వు చదువుతానంటే నాన్నగారు వద్దంటున్నారు, నేను చదవమంటుంటే స్వర్ణ కాదంటోంది. ఈ కాలపు పిల్లల్ని వాళ్ళ మనస్తత్వాల్ని అర్థం చేసుకోవడం కష్టమమ్మా. మేం మారాలి కానీ మీరు మారరు అన్నారు వెంకట్రావు నవ్వేస్తూ. ఆయన అలా అంటుంటే మమత ముఖం అదోలా పెట్టింది. కళ్ళు రెపరెపలాడించింది. స్వర్ణ మాత్రం పొక్కుమని నవ్వేసింది. ఆమె భావాల్ని కనిపెట్టి, అమ్మ స్వర్ణ, వెళ్ళి స్నానం చేయి, అలసట పోతుంది. సువర్చల, అమ్మాయిని తీసుకువెళ్ళు అన్నారు. రా స్వర్ణ తల్లి అంటూ తల్లి స్వర్ణని లోపలికి తీసుకువెళ్ళింది. వాళ్ళు అలా వెళ్ళగానే రావుగారు లేచారు. వెనకాలే మమత నడిచింది. మమత చాలా మొహమాట పడిపోతుంది చెప్పడానికి. సిగ్గుగా తల వంచుకుని చేతి గోళం చూస్తోంది. ఏంటమ్మా, త్వరగా చెప్పు, ఆంటీ రావచ్చు అన్నారు చిన్నగా. మీరొక సహాయం చెయ్యాలంకుల్ అంది గబుక్కున. మీలాంటి వారికి సహాయం చేయగలిగేటంత వాళ్ళమా తల్లి అన్నారు నవ్వుతూ. సమయం వచ్చినప్పుడు ఎలాంటి వాళ్ళకైనా ఇంకొకరి సహాయం తప్పక అవసరమవుతుంది అంకుల్. నవ్వారాయన. చెప్పమ్మా అదేంటో లాలనగా అన్నారు. అంకుల్, మీరు తప్పకుండా సహాయం చేస్తానంటేనే చెప్తాను, మీరు చేయగలరు కూడా అంది ఆయన ముఖంలో కాసుగా చూస్తూ. నాకు సాధ్యమైందైతే తప్పకుండా చేస్తానమ్మా, ఏంటో చెప్పు అన్నారు ఆలోచిస్తూనే. మెడికల్ సీట్ ఒకటి ఉందని తెలిసింది అంకుల్, అది నాకు కావాలి గబగబా అనేసింది. నీకంటే నీకెందుకమ్మా, నువ్వు చేరిపోయావుగా అన్నారు ఆశ్చర్యపోతూ. నాకు కాదులేండి, మా పొలాలు చూస్తారే రామయ్య గారు, వారి అబ్బాయికి అంది మెల్లగా. పనివాళ్ళని పనివాళ్ళనకుండా మా పొలాలు చూస్తారే అంటోంది. ఎంతటి అపూర్వ వ్యక్తిత్వం ఉంది. మనసులోనే అభినందిస్తూ, ఎవరు ఆ దేవదాసు సాంగు పాడిన అబ్బాయా అన్నారు గుర్తు తెచ్చుకుంటూ. ఎస్ అంకుల్, అతను కాలేజీ ఫస్ట్ వచ్చాడు. ఎంట్రన్స్కు కూర్చోమని ఎంత చెప్పినా వినలేదు. వాళ్ళ నాన్నగారు అంత డబ్బు తేలారట, ఏవేవో సాకులు చెప్పి తప్పించుకున్నాడు అంటూ ఇంకా చెప్పుకుపోతుంటే ఆమె కళ్ళల్లోకి లోతుగా చూస్తూ, అర్థాలు వెతుకుతూ, పరిశీలనగా చూస్తూ, మరి అతని ఫాదర్ పంపించాడా నిన్ను అన్నారు ఆమె మాటలు కడ్డుపడుతూ. తక్కువ నాగిపోయింది. ఆయన అలాగే చూస్తున్నారు. లేదంకుల్ అంది గొణిగినట్లుగా. మరి నువ్వు ఇంట్రెస్ట్ తీసుకుంటున్నావా? మమతకి బిడియంగా ఉంది, కానీ చెప్పక తప్పదు. ధైర్యం చేసుకుని మొదలుపెట్టింది. చిన్నప్పటి నుంచి స్నేహితులం. నా పట్టుదల మీదే ఇంతవరకు చదివాడు. ఎందుకో ఇప్పుడు ఇష్టపడడం లేదు అంది విచారంగా. అర్థమైందమ్మా, అంత అర్థమైంది. కానీ పరిస్థితి చేజారిపోయింది. ఏం చేయను? అయినా ఫస్ట్ వస్తే అప్లై చేయకుండా ఎవరుంటారు? ఆ రోజు అంతమందిలో నేను డాక్టర్ అయ్యి అంటూ ఎంతో పట్టుదలగా చెప్పి ఈరోజు పిరిగిబడైపోయాడెందుకు? ఎందుకలా చేశాడు అన్నారు బాధపడుతూ. అర్థమైంది అన్నందుకు మమతకి ఏదోలా అనిపించింది. సిగ్గుతో శరీరం ముడుచుకుపోయింది. సిగ్గుపడితే లాభం లేదు, ఎలాగైనా సీటు సంపాదించాలని సిగ్గువిడిచి అడుగుతోంది. మీరు కమిటీ వాళ్లతో మాట్లాడితే పని జరుగుతుంది అంకుల్.
ప్రాధేయపడుతోంది. లేదమ్మా, వాళ్ళ సీటు అలాగే ఉంచాలి. అది వేరే వాళ్ళకివ్వరు. కమిటీ ఒప్పుకోదు అన్నారు నచ్చజెప్పేలా అనునయంగా. మమత ముఖం వాడిపోయింది. ఎలాగైనా ట్రై చేయండి అంకుల్ అంది ధైర్యాన్ని కూడదీసుకుంటూ. నెక్స్ట్ ఇయర్ ట్రై చేయమని నేనే అతనితో మాట్లాడతాను. ట్రై చేయడం దేనికి? ఈజీగా దొరుకుతుంది. ఆమె బాధని చూడలేక అనునయ వాక్యాలు పలుకుతున్నారు. లేదంకుల్, అలా కుదరదు. కాలేజీకి డొనేషన్ కడతాను. మీరు మాట్లాడండి అంది తప్పకుండా చూడాల్సింది అన్నట్టు. డొనేషన్ అంటే మాటలు కాదమ్మా, చాలా డబ్బు కట్టాలి అన్నారు మమత పట్టుదలకు అచ్చెరు వందుతూ. ఎంత డబ్బైనా సరే కడతాను, మీరు చూడండి. ఆయన ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయారు. నిజం అంకుల్, తప్పకుండా మీరు కోరినంత కడతాను. దయచేసి సీట్ ఇప్పించండి ప్రాధేయకంగా అంది. ఇంత అభిమానం దేనికమ్మా? ఆయన పెదవులపై చిరునవ్వు తొణికిసలాడింది. మమత కంగారు పడిపోయింది. ఆయన వైపు చూడలేక తలదించుకుంది. నాన్నగారికి తెలుసా? తల అడ్డంగా ఊపింది తెలీదన్నట్టు. మరి తెలిస్తే? అంత చనువుగా ప్రవర్తించడం లేదంకుల్ తిన్నగా సిగ్గుగా సమాధానం ఇచ్చింది. అది కాదమ్మా, ఈ డొనేషన్ కట్టినట్టు ఇంకొక రోజైనా తెలియకపోదుగా అనుమానం వ్యక్తం చేశారు. అమ్మ డబ్బంతా నా పేరు మీద బ్యాంకులో ఉంది. అది తీసి కడతాను. ముందు సీటు దొరికి చేరిపోయిన తర్వాత తెలిసినా పర్వాలేదు. ప్రస్తుతం ఈ పని జరిగే మార్గం చూడండి అంకుల్. చేరిపోయిన తర్వాత ఇంకేం చేయలేరు అన్నట్టుగా ఉంది ఆ చెప్పే తీరు. అతనికి ఇష్టం లేదంటున్నావు. మరిదంతా చేసిన తర్వాత చదవను అంటే? అవన్నీ నేను చూసుకుంటాను అంకుల్. అతనికి ఇష్టం లేదంటున్నావు. రేపొద్దున్న చదివి ప్రయోజకుడే నిన్ను మరిచిపోతే? మమత కంగారు పడలేదు ఆ మాటకి. బాధపడ్ను. అతడు నన్ను ఏ విధంగా చూస్తున్నాడో తెలీదు. కానీ అతనంటే నాకు చెప్పలేని అభిమానం అంకుల్, చిన్నప్పటి నుంచి. అదేనమ్మా ప్రేమంటే. ఆయన పెదవులపై చిరునవ్వు లాస్యంచేసింది. మమత సిగ్గుతో మల్లెమొగ్గలా ముడుచుకుపోయింది. ఆ రోజు అందరిలో మాల వేసి నీవాడు అనిపించుకున్నావు. ఎందుకో ఆ రోజు అతన్ని చూసిన దగ్గర నుంచి, అతని మాటలు విన్నప్పటి నుంచి అతని రూపం రోజుకొకసారైనా గుర్తుకొస్తుంటుంది నాకు. ఐ లైక్ దట్ బాయ్, ఐ లైక్ సో మచ్ అన్నారు అభిమానం నిండిన గొంతుతో. ఆయన అలా మాట్లాడుతుంటే మమత బిడియం నెమ్మదిగా జారుకుంటోంది. అంకుల్, ఏమైనా కాని అతను ప్రేమించినా మోసం చేసినా, అసలు ప్రేమించకపోయినా అతన్ని చదివించాలని నిర్ణయించుకున్నాను. అతనికి చదువంటే చాలా చాలా ఇష్టం. ఒక్కసారి వింటే అది మరిచిపోడు. ప్రతి క్లాసు ఫస్టే వచ్చాడు. అందుకే నాకు చదివించాలని ఆశ. ఎంతో పట్టుదలగా ఉన్నాయా మాటలు. ఆమెకేసి ఆశ్చర్యంగా చూస్తున్నారాయన. ప్రేమ విషయంలో సరైన అవగాహన లేక ముందు చూపు మరచి ఆకర్షణకు బానిసలై నిండు జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు ఈనాటి యువతరం. అలాంటిది ప్రేమంటే అతి తేలిక, కారుచౌక, అసలు ఆ పదానికి అర్థమే అర్ధరహితమైన ఈ రోజుల్లో అంత చనువుగా ప్రవర్తించడం లేదు. అతడు ప్రేమించకపోయినా పర్వాలేదు. అతడు తెలివైనవాడు, ఉన్నతాశయాలు కలవాడు. నన్ను మోసం చేసినా పర్వాలేదు. అతన్ని చదివించాలి అని అంటుంటే కేవలం ఆమె వ్యామోహంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అనిపించడం లేదు. ఒక మంచి పనికి సహృదయంతో తోడ్పడుతున్నట్టు అనిపించింది డాక్టర్ గారికి. అందుకే ఆమెకేసి ఆశ్చర్యంగా చూస్తున్నారాయన. ఆయన తదేకంగా ఆమెనే చూస్తూ ఉంటే, అంకుల్ అంది చిన్నగా. ఆయన వెంటనే జయాపజయాల్ని సమానంగా తీసుకుంటానంటావు? సూటిగా ప్రశ్నించారు. ఎస్ అంకుల్ దృఢంగా అంది. తను కాలిపోయినా పర్వాలేదు, ఇతరులకు వెలుగు చూపించాలి అన్నట్టుగా ఉన్న ఆమె కొండ మీద పెట్టబడిన దీపంలా, అఖండ జ్యోతిలా, అసలు ప్రేమకే భాష్యం చెప్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటే రెప్పవేయడం అని చూస్తున్నారు వెంకట్రావు గారు. మమత తల ఉంచుకుంది. ఎందుకలా చూస్తున్నారో అర్థం కాక. నేను నిజంగా అభినందిస్తున్నానమ్మా. అంత మనోనిబ్బరం ఉన్నప్పుడు ఎంతటి ప్రళయాన్నైనా జయించొచ్చు. భగవంతుడు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని ఒకటి చేయమని భగవంతుణ్ణి అడుగుతున్నాను. ఒకటి కావాలని మనసారా దీవిస్తున్నాను అన్నారు భావోద్వేగంతో. చాలా థ్యాంక్స్ అంకుల్. నాన్నగారికి కూడా అతనంటే ఇష్టమే. కానీ ఈ విషయంలో మట్టుకు కాదు. ఆస్తి అంతస్తు లేకపోయినా చదువును బట్టయినా ఒప్పుకుంటారని సర్వవిధాలా ప్రయత్నిస్తుంటే అతను ఏమీ పట్టించుకోడు అంది బాధగా విచారంగా. ఆత్మాభిమానం కలవాళ్ళంతేనమ్మా. అంకుల్, ఈ విషయాన్ని మీ మనసులోనే ఉండనివ్వండి. డొనేషన్ కట్టినట్టు అతనికి ఏమాత్రం తెలియకూడదు. డబ్బు కట్టినట్టు తెలిస్తే అసలు ఒప్పుకోడు. రేపు మనీ డ్రా చేసి తీసుకొస్తాను అంటూ వాచి కేసు చూసుకుంది. నో, నేనెవరికీ చెప్పను. ఏంటో నిన్ను చూస్తుంటే సంతోషంగానూ ఉంది, జాలిగానూ ఉంది. డొనేషన్ తీసుకుంటున్నందుకు ఏమీ అనుకోకమ్మా. అలాగైతేనే ఒప్పుకుంటారు అన్నారు బాధపడుతూ. అవునంకుల్, మీ ఒక్కరి మాట కుదరదుగా. నేనేం అనుకోవడం లేదు. అసలు సీటు దొరికేటట్టు చూడండి. చాలా థ్యాంక్స్ అంకుల్, వెళ్ళొస్తాను, నమస్తే అంటూ చేతులు జోడించింది గౌరవంగా. వెళ్ళిరామ్మా అన్నారు సాగనంపుతూ. మెడికల్ సీటు కవర్లో పెట్టి కొంగుచాటున దాచి మేడ మీద నుండి కిందకి దిగొచ్చింది మమత. తోటంతా వెతికింది, చావిడి దగ్గర వెతికింది, ఎక్కడా లేడు.
సాగర్ తమ్ముడు కనబడితే అడిగింది. గోదావరి ఒడ్డుకు వెళ్ళాడని చెప్పాడు. తను పైనుంచి చూసింది. ఎక్కడా కనపడలేదే అనుకుంటూ బయలుదేరింది. ఎప్పుడూ కూర్చునే చోటు కాక ఇంకా దూరంగా గడ్డి దుబ్బులో చాటొచ్చే చోట కూర్చున్నాడు. ఏదో ఏలపాట పాడుకుంటూ నీటిలో ఆడుతోన్న చిన్న చిన్న చేపల్ని చూస్తున్నాడు. గుడ్ న్యూస్ అంటూ వెళ్ళింది మమత. వెంటనే లేచి నిలబడ్డాడు వెళ్ళిపోవడానికి. ఇదిగో వెళితే నేను ఇందులో దూకి చచ్చిపోతానంతే. మీకు మెడికల్ సీట్ వచ్చింది చూడండి అంటూ కవరందించింది. సాగర్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. చూడండి అంది తీసుకోవడం లేదని. ఎంత పనిచేశావు మమత అన్నాడు బాధగా. అంత ఘోరమేం జరగలేదు. ఎంత డొనేషన్ కట్టావు? తదేకంగా చూస్తూ అడిగాడు. ఏం కట్టలేదు అంది ఎగిరిపోతున్న పమిటం సర్దుకుంటూ. ఎగ్జామ్ రాయకుండా డబ్బు కట్టకుండా ఊరికే దొరికిందంటావు. వీస్తున్న ఏటిగాలి చల్లందైనా ముచ్చెమట్లు కమ్ముకొస్తున్నాయి అతనిలో. డైరెక్టర్ గారు మాకు తెలుసు, అడిగాను. అయినా అవన్నీ ఎందుకు, రేపొచ్చి చేరండి అంటూ నీటిలో పైకి లేస్తోన్న రంగురంగుల చిన్న చేపల్ని పట్టుకోవడానికి వంగింది. వద్దు మమత, ఈ ప్రయత్నాలన్నీ వ్యర్థం అన్నాడు నిర్లిప్తంగా. వ్యర్థం కాకూడదని, సార్థకం కావాలని ధైర్యం చేసి మన జీవితాలకు ఒక మార్గం వెతికాను. దయచేసి కాదనద్దు అంది వ్యధాపూరితమైన మనసుతో. మమత, మీ పెద్దవాళ్ళు నీకు వివాహం నిర్ణయించారు. అన్నీ తెలిసి నువ్విలా ప్రవర్తించడం ఏం న్యాయం చెప్పు? నీ నిర్ణయం నాకు భయాన్ని కలిగిస్తోంది. నీ మీద నాకు అభిమానం, గౌరవం తప్పించి ఏమీ లేవు. నన్ను అర్థం చేసుకో మమత, ప్లీజ్ అన్నాడు ఎంతో విచారంగా జాలిగా చూస్తూ. నాకు పెళ్లి నిర్ణయించలేదు అనుకుంటున్నారంతే. అయినా నా ఇష్టం లేనిది ఎలా చేసుకుంటాను? నా మీద గౌరవం, అభిమానం ఉన్నాయని మీ పెదవులు మాత్రమే చెబుతున్నాయి. ఎప్పుడో ఎక్కడో చదివినవి గుర్తుకొస్తోంది. అది ప్రేమను ప్రకటించుటకు చూపుల కంటే చక్కని సాధనము లేదు. ప్రేమకు తొలిచూపు పునాదిరాయి. ప్రేమికుల పెదవుల కంటే చూపులే మొదట సంభాషించుకొనును అని అంటూ అతని సుందర నయనాల్లోకి లోతుగా చూసింది. కలవరపడుతూ చొప్పున కళ్ళు దించుకున్నాడు సాగర్. ఏవి దాచినా ఉనికి చెప్తోంది అంది ఆల్చెప్పల్లాంటి రెప్పల్ని అర్ధనిమిళితంగా చేస్తూ. లేదు, ఏవీ చెప్పవు అన్నాడు ఎక్కడో తీరాల్ని చూస్తూ. పోనీ ఆ గౌరవం, ఆ అభిమానం చెప్తున్నాయి. లేదు, వాటి అర్థం పవిత్రమైన ఆరాధన మాత్రమే నొక్కి పలుకుతూ అన్నాడు. అసలు గౌరవం, అభిమానం, ఆరాధన, వీటికి నిర్వచనం ప్రేమ అంది చిరునవ్వు ఒలకబోస్తూ. మనుషుల్లో దేవుళ్ళుంటారంటారు. మిమ్మల్ని చూస్తే అది నిజమనిపిస్తుంది. దైవం మీదుండే ప్రేమకు మరో ప్రేమకు ముడివేయడం భావ్యం కాదు అర్థిస్తున్నట్టుగా అన్నాడు. ఇక ఇతంతో వాదించి లాభం లేదని, చూడండి, నా నిర్ణయం మీకు భయాన్ని కలిగించి చుట్టుముట్టినప్పుడు మీకు దూరంగా, ఈ లోకానికే దూరంగా వెళ్ళిపోతాను. కానీ మీరు మాత్రం చదివి తీరాలి. అంతేకాదు, నేను ఉన్నా లేకపోయినా నా పేరు మీద క్లినిక్ ఓపెన్ చేయాలని, చేస్తారని ఆశిస్తున్నాను. నా మీద అభిమానం ఉంటే సరే అనండి అంది ఆశగా, ఆవేశంగా. మమత, మమత, నాలో ఎందుకింత మమత నింపుతున్నావు అన్నట్టుగా చలించిపోతూ అతను చూస్తుంటే, పెరగాని తరగాని నీ మమతని తెలుసుకోవాలని అన్నట్టు ఆర్తిగా ఆమె చూస్తోంది. మమత, చదువుతాను, కానీ నా గురించి నీకేమైనా మాటొస్తే మధ్యలోనే ఆపేస్తాను. అలాగైతేనే చదువుతాను అన్నాడు ఏదో నిర్ణయించుకున్నవాళ్ల. ఒప్పుకున్నందుకు సంతోషపడిపోయింది. అలాగే, తప్పకుండా అంది సంబరపడిపోతూ. సడన్ గా సీట్ ఎలా వచ్చిందని అందరూ ఏమనుకుంటారో అన్నాడు మూలుగుతున్నట్టుగా. ఏమైనా అనుకోనివ్వండి, మీరేమైనా చెప్పండి, ఇంకా మీ జోలికి రాను. హాయిగా ప్రశాంతంగా చదువుకోండి. నా బర్త్డే నాడిచ్చిన సూటు తీసుకొనిలేదు, రాత్రికి పంపిస్తాను. అది వేసుకుని మెడికల్ కాలేజీలో అడుగు పెట్టాలి. వెళుతున్నాను అంటూ వడివడిగా నడిచి వెళ్ళిపోయింది మమత. అరుదైన, అపురూపమైన ఉచ్చారణతో ఆమె కంఠస్వరాన వెల్లివిరిసిన మృదు మధురమైన వాక్కులు అతని మనోవేదికను అలంకరించి ప్రేమవర్షం కురుస్తుంటే, ఒడ్డును వెళుతున్న ఆమెనే చూస్తూ ఆమెచ్చిన మెడికల్ సీటును పెదవుల దగ్గరగా తీసుకుని అపురూపంగా, ఆనందంగా, ప్రేమగా దానిమీద సున్నితంగా ముద్దు పెట్టాడు సాగర్. ఆమె చూస్తే ఎంత పొంగిపోయేదో. ఈ విషయం ఇంట్లో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ బయలుదేరాడు. ఏమిటి నాయన అలా ఉన్నావు అంది తల్లి దీర్ఘంగా ఆలోచిస్తోన్న సాగర్ని వింతగా చూస్తూ. ఏం లేదమ్మా, ఊరికే డాక్టర్ కోర్సుకి పెట్టాను, వచ్చింది. 5 సంవత్సరాలు చదవాలి. చదవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అన్నాడు తల్లి ముఖంలోకి చూస్తూ. ఆమె మరేమీ అడగకుండా గబగబా వెళ్లి భర్తతో చెప్పింది. ఆమె కంగారు చూసి మరింత ఆశ్చర్యపోయాడు సాగర్. రామయ్య అంతకన్నా కంగారుగా లేచొచ్చాడు. బాబు, తల తాకట్టు పెట్టైనా చదివిస్తాను, చదువుకోనానా. కాగితం ఎప్పుడొచ్చింది? మరి మాతో చెప్పలేదేం? ఇంట్లో ఎవరూ చదవకపోయినా పర్వాలేదు, నువ్వొక్కడివి చదివితే చాలయ్యా, మా ఆశలన్నీ తీరిపోయినట్టే అన్నాడు సంబరపడిపోతూ. ఆ చదువులు మనకెందుకు బాబు, మనం సరిపోగలమా అని అంటారేమో అనుకుంటున్నాడు సాగర్. తల్లిదండ్రుల సంతోషం చూసి మనసు తేలికపడింది.
భక్తిగా వాళ్ల వైపు చూస్తున్నాడు. తల తాకట్టు పెడతానంటున్నావు నాన్న, ప్రాణమే ఇస్తానంటోంది దేవత. ఆమె రుణం ఎలా తీర్చుకోవాలో తెలియకుండా ఉంది. ఆమెకు నాకు భగవంతుడు రాసిపెట్టాడో లేదో తెలీదు. రాసిపెట్టకపోయినా పర్వాలేదు. మీరు మాత్రం నన్ను ఇంకో మనిషిని చేసుకోమని బలవంతం చేయకండి. ఆమె కోసం నన్ను బ్రహ్మచారిగానే ఉండిపోనివ్వండి. ఉండిపోనిస్తారా? ఆలోచిస్తూ వాళ్ల కళ్ళలోకి చూస్తున్నాడు. అన్నయ్య, చదువన్నయ్యా అని చెల్లాయిలు తమ్ముడు ఒకటే గోల గరుస్తుంటే తేరుకొని, ఉండండి ఉండండి నాన్న, రేపే చేరాలి. దొరగారితో ఓ మాట చెప్తే బాగుంటుంది అన్నాడు లైట్లతో దేదీప్యమానంగా వెలిగిపోతోన్న మేడకేసి చూస్తూ. ఒక మాట ఏంటి బాబు, ఏది జరిగినా వారికి తెలియకుండా చేశామా? వెళ్ళి వారి అంగీకారం తీసుకుందాం, నడు నాయనా అన్నాడు తండ్రి లేస్తూ. ముందు ముందు డబ్బు అవసరం కూడా ఉంది, వెళ్ళి చెప్పిరండి నాయనా అంది వరలక్ష్మి. ఇద్దరూ బయలుదేరి వెళ్లారు. తండ్రి కొడుకులు వెళ్లేసరికి రంగారావు గారు రవి భోంచేస్తుంటే మమత వడ్డిస్తోంది. నమస్కారం సార్ అన్నాడు సాగర్ చిన్నగా. నమస్కారం, కూర్చోండొస్తాను అన్నారు మంచినీళ్ల గ్లాస్ అందుకుంటూ రంగారావు గారు. హాయ్ సాగర్, సంబరంగా లేచి రాబోయాడు రవి. రంగారావు గారి కనుబొమ్మలు ముడుచుకోవడం చూసి మమత అనంతిని వెళ్ళొచ్చులే అంటూ ఆఫ్ చేసింది. సాగర్ నిలబడే ఉండడం చూసి మమతొచ్చి కూర్చోండి అంది సోఫా కేసి చూపిస్తూ. సాగర్ అంటీ అంటున్నట్టు కూర్చున్నాడు. రామయ్య ఒదిగి నిలబడే ఉన్నాడు. రంగారావు గారు భోజనం ముగించి చేతులు తుడుచుకుంటూ వచ్చి కూర్చున్నారు. ఏంటి తండ్రి కొడుకులిద్దరూ వచ్చారు అంటూ రామయ్య కేసి చూసి నవ్వారు. ఏం లేదు బాబుగారు, ఆ అబ్బాయి ఊరికనే డాక్టర్ కోర్సుకి పెడితే వచ్చిందట. నేను డబ్బు తేలేనని చదవనా వద్దా అని వెనకాడుతున్నాడు. ఇంట్లో అందరం చదివించాలని ఒకే మాట మీద ఉన్నాం బాబుగారు. మీ సెలవు కూడా తీసుకుందాం నొచ్చాం అయ్యగారు అన్నాడు వినయంగా. ఎంట్రన్స్ రాసి మళ్ళీ బీఎస్సీలో ఎందుకు జాయిన్ అయ్యవయ్యా అని. ఏమ్మా, ఎంట్రన్స్ నీతో రాసినట్టున్నాడు, నువ్వు మాట మాత్రంగా నేనా చెప్పలేదే నాకు అన్నారు మమత కేసి చూస్తూ. నాకు తెలీదు డాడీ, నా రూంలో సాగర్ పేరే లేదు. ఇటు కాలేజీలో చేరి అటు ఎంట్రన్స్కి ప్రిపేర్ అయ్యి పాస్ అవడం కూడా నాకు ఆశ్చర్యంగానే ఉంది అంది అమాయకంగా ముఖం పెట్టి. సాగర్ తప్పు చేసిన వాళ్ల తలదించుకున్నాడు. నేను చదివించలేనని ఆశల్ని చంపుకుని ఎవరితోనూ చెప్పలేదేమోనమ్మా. కాగితం వచ్చాక మనసు బయట పెట్టాడు తల్లి సర్ది చెప్పాడు రామయ్య. ఏమోయ్ సాగర్, లక్షలు పోస్తే గాని దొరకని సీటు నీ తెలివితేటల వల్ల ఊరికనే వస్తే వద్దంటున్నావా? నువ్వు వద్దన్నా నేను ఊరుకోను. ఇదిగో డబ్బు అవసరమైతే నేను సర్దుతాను, శ్రద్ధగా చదువుకో. చూడు, మీ నాన్న నీకంటే ఎక్కువ సంతోషంగా ఉన్నాడు అన్నారు మందలిస్తున్నట్టుగా రావు గారు. నీ తెలివి వల్లనొచ్చింది అన్నందుకు తన మీద తనకే అసహ్యం అనిపించింది సాగర్కి. మా నాన్న ఒక్కడే బాధపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు, నాకు చదవాలని లేదండి అన్నాడు నెమ్మదిగా నీరసంగా. ఏంటయ్యా ఊరికేదే పోతున్నావు? మా మమతని నేను వద్దమ్మా అంటే ఎంత ఉపన్యాసం ఇచ్చిందో తెలుసా? మమత, ఇలా వచ్చి నీ క్లాస్మేట్కి కాస్త చెప్పు అని మమతను పిలిచారు. ఎందుకు ఇష్టం లేదు డాడీ? అన్నీ సీక్రెట్గా చేసుకుని ఇప్పుడు ఇష్టం లేదంటే అది పైకి మాత్రమే, మనసులో చాలా ఇష్టమే అంది డైనింగ్ టేబుల్ దగ్గర నుంచే మమత. అవునవును అని నవ్వేశారాయన. సాగర్ ముడుచుకుపోతున్నాడు. నా గురించి నువ్వేం బాధపడకు బాబు. నువ్వు ఉద్యోగం చేస్తే మాత్రం నేను నా పనిని వదులుకుంటానా? అయ్యగారి దగ్గర నా కాలం వెళ్ళిపోవలసిందే. అయ్యగారు అవసరానికి ఆదుకుంటానంటున్నారు. నా రక్తం దారపోసైనా వారి రుణం తీర్చుకుంటాను. అయ్యగారి మాట విని చదువుకో బాబు అన్నాడు రామయ్య మృదువుగా. నువ్వు డాక్టర్ అయినా గాని మీ నాన్న ఈ పని మాండోయ్, ఎవరి పని మీద వాళ్ళకు మక్కువ అన్నారు రావుగారు అభిమానంగా రామయ్య వైపు చూస్తూ. సాగర్ ఏదో ఆలోచనల్లో ఉన్నాడు. మరి కాలేజీ టౌన్లో మనకి చాలా దూరంలో ఉంది, హాస్టల్లో సీటు దొరికిందా అడిగారు రావుగారు సాగర్ని. సాగర్ ఇంకేమీ ఆలోచించలేదు. ఆయన అలా అడుగుతుంటే తడబడ్డాడు. వెళ్ళలేదా సాగర్ అంటుంటే ఖాళీలు లేవన్నట్లు విన్నాను డాడీ అంది మమత. అమ్మాయి గారితో పాటు చేరవలసింది బాబుగారు. నేను ఏమంటానని 15 రోజులు లేట్ చేసేశాడు. ఉండడానికి సీటు దొరకపోయినా పర్వాలేదు బాబుగారు, సిటీ బస్సు మీద వెళ్ళి చదువుకుంటాడు అన్నాడు రామయ్య చేతులు నిలుపుకుంటూ. సిటీ బస్ ఎందుకు? ఎలాగో అమ్మాయి వెళుతుందిగా. ముందు ముందు ప్రాక్టికల్స్ అవి ఉంటాయి. వచ్చేసరికి చీకటి కూడా పడచ్చు. ఒక్కోసారి డ్రైవర్ ఉండడు. ఎలాగా అని ఆలోచిస్తున్నాను. ఆ అమ్మాయి గారికి తోడుగా ఉంటాడు అని రామయ్యతో అని. సాగర్, అమ్మాయి గారితో వెళ్ళు అన్నారు సాగర్ కేసి తిరిగి. సాగర్ గుండెలు గుబేలు మన్నాయి ఒక్కసారిగా. కంగారు పడ్డాడు, ఇబ్బందిగా కదిలాడు. మమత నమ్మలేనట్టు చూస్తోంది తండ్రి వైపు. పర్వాలేదులేండి, బస్సులో వెళతాను అన్నాడు నసుగుతూ సాగర్. ఏమిటాయి పర్వాలేదు, బస్సు ఎందుకు, డబ్బులు వేస్టుకు అని మందలించారు రంగారావు. అదేంటి బాబు, ఆ అమ్మాయి గారికి తోడుగా వెళ్ళమంటుంటే కాదంటావు? తండ్రి మందలించాడు. మీ అబ్బాయికి అభిమానం ఎక్కువలే అన్నారు చిరునవ్వు నవ్వుతూ. ఏంటో బాబుగారు, ఏమీ అడగడు. అసలు మాకు నొప్పి కలిగే పని ఏదీ చేయడు. ఎలాగో ఏంటో అన్నాడు రామయ్య కొడుకుని మురిపెంగా చూస్తూ. సాగర్ ముఖంలో అయిష్టత కొట్టొచ్చినట్టు కనబడుతోంది.
గిల్టీగా ఫీల్ అవ్వకోయ్. నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ అమ్మాయి గారికి తోడుగా ఉంటావని. పర్వాలేదు వెళ్ళు. ఒకవేళ సీటు దొరికితే హాస్టల్లోనే ఉందువు గాని గట్టిగా చెప్తూ అన్నారు రావుగారు. రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నందుకు సాగర్ మొహమాటంగా చూస్తుంటే వెళతాడులేండయ్యా, మేం చెప్పి పంపిస్తాం అన్నాడు రామయ్య. కొడుకును బ్రతిమాలుతున్నందుకు నొచ్చుకుంటూ. సరే మరి, చాలా టైం అయింది, మీరింకా భోంచలేదనుకుంటాను ఆవులిస్తూ అన్నారు రంగారావు గారు. సాగర్ లేచి నిలబడి, సార్, మీరు చూపుతున్న దయకు మేమిప్పుడూ రుణపడి ఉంటాం. చాలా థ్యాంక్స్ సార్ అంటూ రెండు చేతులు జోడించాడు, భక్తిగా, వినయంగా, గౌరవంగా. ఏందయ్యా, రేపటినుంచి డాక్టర్వి, నీ దయ మా మీద ఉండాలి చలోక్తి విసిరారు రావుగారు. సాగర్ మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. కారు భవంతి ముందు ఫౌంటైన్ పక్కగా ఆగుంటుంది. బయటకు వెళ్లాలంటే భవంతి ముందు నుండి వెళ్ళాలి, కాబట్టి తప్పించుకుని వెళ్ళలేకపోతున్నాడు సాగర్. బయట రూమ్ తీసుకుంటేనే గాని లాభం లేదని రూమ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. మమత త్వరగా తయారై వచ్చి ముందు సీటు సాగర్ కుంచి వెనక కూర్చుంటుంది. డ్రైవర్ లేనప్పుడు మాత్రం తనే డ్రైవ్ చేస్తుంది. అప్పుడు సాగర్ వెనక సీట్లో కూర్చుంటాడు. ముందు కూర్చోమని అర్థిస్తోంది, కానీ సాగర్ ఇష్టపడ్డు. అతనలా తనతో కారులో రావడం ఒక దివ్యానుభూతిగా, మధుర స్వప్నంగా అనిపించిన రాయుడు గారి గురించి మమతకే ఇష్టంగా లేదు. కానీ రూమ్ దొరికే వరకు కదా అనుకుంది. వీళ్ళిద్దరినీ చూసిన రాయుడు గారు అగ్గి మీద గుగ్గులమయ్యాడు. అదీగాక బీఎస్సీలో జాయిన్ అయినవాడు మళ్ళీ ఇందులోకి ఎలా వెళ్ళాడా అని అనుమానం తొలిచేస్తోంది. తిండి నిద్ర మానేసి విషయం ఎలా తెలుస్తుందా అని ఆలోచిస్తున్నాడు. ఏం చెప్పినా నమ్మడం లేదు. ఈసారి వదలకూడదు. ఇదేంటో తెలుసుకుని రంగారావుకి నిజం నిరూపించాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజు ఎండ చాలా తీవ్రంగా ఉంది. అంత ఎండలోనూ తిరిగి తిరిగి ఇంటికి చేరాడు రాయుడు. భార్య ఆత్రంగా ఎదురొచ్చి ఏమైనా ఆచూకీ అనబోతోంది. ఉండు, రానివ్వు లోపలికి అని ఒక కసురు కసిరి వచ్చి సోఫాలో కూలబడ్డాడు. ఆమె గబగబా మంచినీళ్లు తెచ్చిచ్చింది. కాలేజీ అంతా తిరగేశాను. చివరికి ఒక మెంబర్ ద్వారా ఆచూకీ లాగాను. చెప్పాడు గాని డబ్బు ఎంత కట్టింది చెప్పలేదు. అదలా ఉంచు. మొన్న బ్యాంకుకి వెళ్తే మీ మేనకోడల గారు పెద్ద మొత్తం తీసుకెళ్లారు. ఏదైనా బిల్డింగ్ కడుతున్నారా అని నాకు తెలిసిన స్నేహితుడు ఒకడు అడిగాడు. నేను తెలుసుకుందాం అనుకుంటూనే మరిచిపోయాను. ఇందుకోసం అన్నమాట. నేను ఎంత మందలించినా పిల్ల బరితెగించేసింది. ఎంత డబ్బు కట్టిందో. ఆ రోజు నేను వెళ్లి సంగతి తేల్చినట్లయితే ఇంతదాకా రాకపోను. ఎంత పనిచేసింది. అసలు ఏం చూసి వాడిని ప్రేమిస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఇక ఊరుకుంటే కొంప ముంచేసేలా ఉంది. ఏమైనా కానీ ఏదో ఒకటి తేలిపోవాలి. పొట్టుదలగా ఉన్నాయి మాటలు. ఏం చూసి ప్రేమిస్తుంది? పాటలు డ్యాన్సులు వేస్తాడుగా, అవే. అందుకే ఆడపిల్లలకు చదువు వద్దంటే వినకుండా చదివిస్తున్నారుగా, అనువిద్రుగాలండి అంది నిష్ఠూరంగా. ఇదిగో, డ్యాన్సులు తైతక్కలు కూడు పెడతాయనుకుంటోంది. పొగరు అణుస్తాను. ఇదిగో, మన అమ్మాయి అలాంటిదనుకుంటున్నావా? చూడు, ఎలాంటి సంబంధం చేస్తాను. ఇదిగో, ఆ బాబ్జీగాడు గాని ఇటు వస్తాడేమో, కనిపెడుతూ ఉండు. ఆ చేస్తారు చేస్తారు అంది మూతి తిప్పుతూ. ఇదిగో, రేపు అబ్బాయికి టెలిగ్రామ్ ఇస్తాను. వచ్చాక మాట్లాడి ప్రదానం చేయించేస్తే ఆ తర్వాత ఏ గొడవ ఉండదు తగ్గు స్వరంతో అన్నాడు. ఆస్తి కోసం గాని ఈ పోకలాట. అసలు పాలేరు కొడుకుని మరిగింది నా కోళ్ళ కావడం నాకు సుతారాం ఇష్టం లేదు అంది చేత్కారం చేస్తూ. అలారా పాయింట్కి. మరి నేను ఏడిచేది ఎందుకు అనుకుంటున్నావు? అందుకే కాస్త నోరు మూసుకుని జరగవలసింది ఆలోచించు. రేపేందుకు, ఇప్పుడే వెళ్ళవండి. ఎల్లుండి సాయంత్రానికల్లా వస్తాడు కంగారు చేసింది శోభనాద్రమ్మ. సరే, వెళ్ళొస్తాను అంటూ కండువా భోజానం వేసుకుని గబగబా బయటికి వెళ్ళిపోయాడు రాయుడు. టెలిగ్రామ్ అందగానే బయలుదేరొచ్చాడు రజనీష్. ఏంటమ్మా, అర్జెంటుగా రమ్మన్నారు, ఎవరికేమైంది అన్నాడు లోపలికొస్తూనే. బాగున్నావా బాబు, చిక్కిపోయేంటి నానా అంటూ ఒళ్లంతా తడిమి తడిమి చూస్తూ కన్నీళ్లు తెచ్చుకుంది శోభనాద్రమ్మ. నేను బాగానే ఉన్నానమ్మా. ముందు ఇక్కడంతా కులసేనా, ఏది రేఖ అన్నాడు కంగారుగా లోపలికి చూస్తూ. అంతా కులసాయే, రేఖ లోపలుంది. ముందు స్నానం అవి కాని తర్వాత మాట్లాడుకోవచ్చు అన్నాడు రాయుడు. టెలిగ్రామ్ చూడగానే నా గుండె ఆగిపోయింది. తీరా వస్తే ఇక్కడ మీరంతా బాగానే ఉన్నారు. ఏంటో అర్థం కావడం లేదు అన్నాడు అయోమయంగా చూస్తూ. అసలు నువ్వు వస్తావో రావో అని కోట్లాడి చేస్తున్నావు. నిన్ను చూసి కాస్త కుదుట పడ్డాం అన్నాడు రాయుడు. రానాయనా, నాన్నగారు నాంచి గాని చెప్పరు, నేను చెప్తాన్రా అంటూ లోపలికి తీసుకువెళ్ళిందామె. తల్లి మాటలను బట్టి ప్రమాదమేమీ లేదనుకున్నాడు. అప్పుడే స్నానం చేస్తున్న రేఖ అన్నయ్యను చూడగానే గతుకుమంది. తర్వాత తేరుకొని పలకరించింది. యమ్మా, బాగున్నావా అన్నాడు ఆప్యాయంగా. బాగున్నానన్నయ్య, నువ్వు బాగున్నావా అంది నవ్వుతూ. సెలవుల్లో అక్కడికి వస్తానన్నావు, రాలేదే? కన్యాకుమారి చూపించేవాణ్ణిగా అన్నాడు. నాన్నగారు ఒప్పుకోలేదు. ఈసారి తప్పకుండా తీసుకువెళతాను అంటూ బూట్లు విప్పుకుంటున్నాడు. ఇప్పుడు హాలిడేస్ అన్నయ్య. ఉండబట్లే కడిగేసింది. ఆమెకి తెలీదు టెలిగ్రామ్ ఇచ్చినట్టు. ఇప్పుడేం హాలిడేస్, డాడీ టెలిగ్రామ్ ఇచ్చారు గతుకు మంది రేఖ.
తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు స్నానం చేయి రజని అంది తల్లి. టెలిగ్రామ్ ఎందుకిచ్చారో తెలుసుకోవాలని చాలా ఆదుర్దాగా ఉంది రజనీష్కి. గబగబా స్నానం చేసొచ్చాడు. భోజనాల దగ్గర అంతా వివరించింది శోభనాద్రమ్మ. ఇంత పనిచేసిందా అన్నాడు కోపంగా. ఇదంతా నువ్వు దగ్గరుంటే జరకపోను బాబు, ఏంటో మీ నాన్నగారికి చాదస్తాం. ఇంజనీర్ చదవాలని పట్టుబట్టి ఎక్కడో విసిరేసినట్టు అక్కడెక్కడో చేర్చారు. ఆ పిల్ల మనకి దక్కకపోతే ఎంత ఆస్తి దక్కకుండా పోతుందని నా మాట విని ఆ చదువు మానేసి ఇక్కడ కాలేజీలో చేరు బాబు అంది బ్రతిమలాడుతున్నట్టుగా. పర్వాలేదమ్మా, రేపు దాని పని చెప్తాగా అన్నాడు కసిగా. అతని ముఖంలోని ఉక్రోషం, కసి మమతే గనక ఎదురుగా ఉంటే చంపేద్దామన్నంత ఆవేశం ప్రస్ఫుటమవుతుంటే ముద్ద మింగుడు పడలేదు రేఖకి. నాన్న, ఇదంతా ఆస్తి గురించారా, కాబట్టి తొందరపడకు, మెల్లగా లొంగ తీసుకో అని తల్లిదండ్రులిద్దరూ రాత్రంతా బాగా నూరిపోశారు. రజనీష్ పొడవుకు తగ్గ లావుగా, ఎర్రగా, అందంగానే ఉంటాడు. ఎప్పుడూ ఖరీదైన బట్టలే వేసుకుంటాడు. కళ్లద్దాలు, సిగరెట్ ఉండవలసిందే. ఆడపిల్లలంటే చాలా ప్రియం. ఇట్టే వల్లో వేసుకుంటాడు, అట్టే వదిలేస్తాడు. గ్రే కలర్ ఫుల్ సూట్లో బయలుదేరాడు. మనిషి అంత టీవీగా దర్జాగా నడుస్తుంటే చూసిన వాళ్ళెవరైనా అలా ఉండిపోవలసిందే. అతని అతిశయం చూస్తుంటే నా అంత గొప్పవాళ్లు, ఉన్నతులు ఈ ప్రపంచంలో లేరన్నట్టు ఉంటాయి. నమస్కారం మావయ్య అంటూ హాల్లో కూర్చున్న రంగారావు గారిని వెనక నుండే పలకరించాడు. ఆయన చటుక్కున వెనుతిరిగి, నువ్వా, ఎప్పుడొచ్చావు రజని, బాగున్నావా, సెలవుల్లో రాలేదే, రా కూర్చో అంటూ ఆప్యాయంగా సంబరంగా ఆహ్వానించారు. సెలవుల్లో కన్యాకుమారి వెళ్ళాం మావయ్య, అందుకే రాలేదు. అమ్మ మరీ బెంగ పెట్టుకుందంటే వచ్చాను. మీ ఆరోగ్యం ఎలా ఉంది, మమతారవి కులాసయ్యానా అన్నాడు ఎంతో వినమ్రత వలకబోస్తూ. నన్ను బీపీ అప్పుడప్పుడు చాలా ఇది చేస్తూ ఉంటుంది. మమతారవి కులాసాగానే ఉన్నారు. ఇంతకీ చదువెలా సాగుతోంది? బాగానే చదువుతున్నాను అంటూ అటు ఇటు చూడసాగాడు. ఓహో, అమ్మాయి కోసం కాబోలు అనుకుని, అమ్మా మమత, బావొచ్చాడు అంటూ కేక పెట్టారు రంగారావు. వంటగదిలో శేషమ్మకి ఏం చెయ్యాలో చెబుతోంది మమత. ఏదో తీసి ఆమెకిస్తుంటే తండ్రి కేక వినిపించి దబ్బును వదిలేసిందా వస్తువు. వెళ్ళండమ్మా, నేను శుభ్రం చేస్తాను అంది శేషమ్మ. మమత తడబడుతూ గాబరాగా బయటకొచ్చింది. ఆమెను చూడగానే కాసాయి గుండెలో ఒక్క మెరుపు మెరిసి ఆ మెరుపులో నుండి విషపు నువ్వొకటి పెదవులపై విరిసింది. అతన్ని చూస్తూనే ఆమెకు గుండెల్లో పెద్ద రాయి అడ్డుపడి ఊపిరి పీల్చుకోవడానికి కూడా శక్తి లేనట్టయిపోయింది. అతని చూపుల్లోని అధికారం ఆమెను నిలువెల్లా దహించేస్తోంది. హఠాత్తుగా ఎందుకొచ్చాడో అని ఆశ్చర్యపోతోంది. గుండె కూడదీసుకుని, బాగున్నావా బావా, ఎప్పుడొచ్చావు అంది లేని నవ్వుని కొని తెచ్చుకుంటూ. బావున్నాను, రాత్రొచ్చాను. మీరు డాక్టరమ్మ గారటగా అన్నాడు వెటకారం ధ్వనించేలా నవ్వుతూ చూస్తూ. ఆ చూపుల్ని తట్టుకోలేక తలదించుకుంది మమత. ఏంటో నాయ్, వద్దంటున్నా వినలేదు. నువ్వు ఇంజనీరు, ఆమె డాక్టరు, లంగరలా కుదురుతుందో అర్థం కావడం లేదు అన్నారు విచారంగా రంగారావు. పర్వాలేదు మావయ్య, ఇద్దరం ఒకే ప్రొఫెషన్లో ఉంటే ఏం బాగుంటుంది. మమత మెడిసిన్ చదవడం నాకిష్టమే అన్నాడు మమతని ఓరగా చూస్తూ. అతని మాటలకి ఆయన కళ్ళల్లో ఆనందం తొంగి చూసింది. అతని మాటల్లో ఏదో అర్థం ఆమెని సెగలా తాకింది. ఏంటమ్మా అలాగే నిలబడ్డావు, బావని తీసుకెళ్లి టిఫిన్ పెట్టు అని. రజని, ఎన్ని రోజులు సెలవు మీద వచ్చావు అన్నారు హడావిడి చేస్తూ. ఎందుకు చదివిస్తున్నారని గొడవ చేయకుండా అనుకూలంగా మాట్లాడేసరికి ఆయనకెంతో ఇదే పోతుందన్నమాట. 10 days అని. ఇంతకీ రవెక్కడా అంటూ లేచాడు. సాగర్ దగ్గర ప్రైవేటుకు వెళ్ళాడు అన్నారు రావుగారు. ఏంటి, సాగర్ ప్రైవేట్లు చెప్పుకుంటున్నాడా ఆశ్చర్యపోతున్నట్లు ప్రశ్నించాడు. కాదోయ్, రవికి అతని దగ్గర చేరిక, కథలు చెప్పించుకుంటాడు, తల తిరిగే చిక్కు ప్రశ్నలు వేస్తాడు. పాపం వాటికన్నింటికీ ఓపిగ్గా సమాధానాలిచ్చి లెసన్స్ కూడా చెప్పి పంపిస్తాడు సాగర్. ఇప్పుడు సాగర్ మెడిసిన్లో చేరాడు అన్నారు రంగారావు గారు మెచ్చుకోలుగా. వెనక మీలాంటి వారి అండా సహకారం ఉంటే చేరకేం చేస్తాడు మామయ్య అంటూ మమత వైపు అదో రకంగా చూశాడు. మమత కళ్ళల్లో కాంతి మాయమైంది. మనం చేసిందేమీ లేదు రజని, కష్టపడి చదువుకున్నాడు, ఫస్ట్ వచ్చాడు, సీట్ వచ్చింది, ఏదో 150 సదడం తప్ప మనం పెద్దగా ఏమీ చేయలేదు అంటూ లేచారాయన. రాబావా, టిఫిన్ తిందుగాని అంది మమత సాగర్ని ఇంకా ఏమంటాడో అని బాధపడుతూ. ఏం టిఫిన్ అంటూ మమతకేసి తినేసేలా చూస్తూ అన్నాడు. గారెలు అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచింది. నాకు చాలా ఇష్టం, నేనొస్తానని రాత్రి కలగన్నావా అన్నాడు కైపుగా చూస్తూ. కాలేజీకి టైం అవుతోంది, ఇంకొక అరగంట మాత్రమే ఉంది, ఇప్పుడొచ్చాడేంటి అని మనసులో విసుక్కుంటూ అతని మాటల్ని వినలేదు. ఆలోచిస్తూనే వడ్డిస్తోంది. సమాధానం చెప్పనందుకు ఒళ్ళు మండింది, కానీ ఓపిక పట్టాలని. ఏంటి మమత విశేషాలు అన్నాడు గారెను సగం కొరికి కొంటిగా చూస్తూ. ఏమున్నాయి బావా అంది ఏమీ లేవన్నట్టు.
అలా చిక్కుపోయేవేమిటి అన్నాడు ఒళ్ళంతా వెతుకుతూ. ఎర్ర బార్డర్ తెల్ల సిల్కు చీర తెల్ల జాకెట్టు వేసుకుని మల్లెలు కనకాంబరాలు కలిపి కట్టిన మాల జడలో తురుముకుంది మమత. చిక్కానా లావైపోతుంటే అంది కొద్దిగా నవ్వుతూ. ప్రభాత సుందర్లా ఉన్నావు. ఎరుపెవరి కోసం తెలుపెవరి కోసం అన్నాడు ఆమె వంక గుచ్చిగుచ్చి చూస్తూ. ఆమె ముఖం మ్లానమైందా మాటలకు. అందమైన ముఖాన్ని అలా మార్చేశావే సరదాగా అన్నాను. ఆ ఎరుపు తెలుపు నావే గాని లెటర్స్ రాస్తే ఒక్కదానికి సమాధానం రాసావు కాదే అన్నాడు గ్లాస్ అందుకుంటూ. అమ్మా కాలేజీకి టైం అయింది, కారు బయట పెట్టాను రండి అంటూ డ్రైవర్ రావడంతో జవాబు చెప్పడం తప్పింది. వచ్చేస్తున్నా అంది గబగబా వాటర్ గ్లాసులో కొంపుతూ. డ్రైవర్, ఇవాళ నువ్వు రానక్కర్లేదు, నేను తీసుకువెళతాను, మరేదైనా పనుంటే చూసుకో అన్నాడు రజనీష్. గతుక్కుమంది మమత. వెళ్ళి బుక్స్ తెచ్చుకో అంటూ చేతులు కడుక్కుని కారు దగ్గరకు వెళ్ళాడు రజనీష్. అప్పటికే సాగర్ వచ్చి బ్యాక్ సీట్లో కూర్చుని పుస్తకాలు చూసుకుంటున్నాడు. హలో సాగర్, హౌఆర్ యూ అంటూ విష్ చేశాడు సాగర్ని. సాగర్ తలెత్తి ఆశ్చర్యంగా చూస్తూ ఫైన్ థ్యాంక్ యూ, ఎప్పుడొచ్చారు అన్నాడు వినయంగా నవ్వుతూ. లాస్ట్ నైట్ వచ్చాను అంటూ స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. మమతొచ్చి ఫ్రంట్ సీట్లో కూర్చుంది. కారుని పోనిస్తూ మమతతో అవివి మాట్లాడుతూ ముందున్న అద్దంలోంచి వెనకున్న సాగర్ని కనిపెడుతున్నాడు. సాగర్ తల వంచుకుని ఏదో చదువుకుంటున్నాడు. కాలేజీ ఊర్లో ఉందన్నమాటే గాని మహా ఊరికి చివర కట్టారు. ఇలా రోజూ వెళ్లడం కష్టంగా ఉంటుంది కదా, ఇద్దరూ కలిసి ఏదైనా రూమ్ తీసుకోలేకపోయారా అన్నాడు ఓరగా మమతను చూస్తూ. మమత అయోమయంగా చూసింది. వెంటనే తల పక్కకు తిప్పేసుకుంది. చెళ్ళున కొట్టినట్టయింది సాగర్కి. ఏదోలా అయిపోయాడు. అంటే నువ్వో చోట అతను వేరో చోట రూమ్ తీసుకోలేకపోయారా అని అర్థం. ముందన్న మాటకు అబద్ధం చేసుకోకండి. తెలుగువాణ్ణైనా అంతగా మాట్లాడడం అలవాటు చేసుకోలేకపోయాను అన్నాడు లౌక్యంగా మాట తిప్పుకుంటూ. అతను ఎందుకొచ్చాడో ఇలా ఎందుకు అంటున్నాడో ఆమెకు అర్థం కాసాగింది. ఏం మాట్లాడకుండా మౌనంగా రోడ్డుకేసి చూస్తూ ఉండిపోయింది. తారాపి దిగిపోవాలన్నంత బాధగా ఉంది సాగర్కి. మిస్టర్ సాగర్, మీరు దేవదాసు సినిమాలో ఒక పాట రికార్డులా పాడుతూ వండర్ఫుల్గా యాక్ట్ చేశారట, సినిమాలోకి ట్రై చేయలేకపోయారా అన్నాడు మౌనాన్ని ఛేదిస్తూ. మాట్లాడకపోతే బాగుండదని నాకు ఇంట్రెస్ట్ లేదండి అన్నాడు పొడిగా సాగర్. నేను మద్రాసులోనేగా ఉంటున్నాను, నాకు డైరెక్టర్ బాగా తెలుసు, ట్రై చేయమంటారా అన్నాడు పక్కకి తిరిగి చూస్తూ. వద్దు సార్ అన్నాడు తల వంచుకునే. అందం అభినయం అన్నీ ఉన్న మీరు వద్దు అంటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏం ఇక్కడ అంతకంటే అప్రూపమైంది పోయేదేదైనా ఉందా అన్నాడు మమత కేసి ఒకచూపు అతని కేసి ఒకచూపు విసురుతూ. అతని అర్థం పర్థం లేని మాటలకు చాలా అవమానంగా ఉంది సాగర్కి. ఏం మాట్లాడాలో తెలియక ఊరుకున్నాడు. మనసు అలకల్లోలమైపోతుంది. దారి పొడవునా ఇలాంటి సంభాషణల్ని కొనసాగిస్తూ వచ్చాడు రజని. కాలేజీ రాగానే కారు ఆగింది. సాగర్ దిగి వడివడిగా వెళ్ళిపోయాడు. మమత విసురుగా వెళ్లబోతుంటే కారు తీసుకెళ్తున్నా, సాయంత్రం వస్తాను అంటూ వెళ్ళిపోయాడు రజని. మనసు నిండా అల్లిబిల్లి ఆలోచనలు ముసురుకున్నాయి. సాగర్ని మరీ అంత కెంచపరుస్తూ మాట్లాడినందుకు కుంగిపోతోంది. అసలు ఇప్పుడు ఎందుకొచ్చినట్టు, వచ్చినా కూడా ఇలాగ ఉండడంలో గల అంతర్ధానమేమిటో అని మదనపడసాగింది. సాయంత్రం అన్న ప్రకారం రానే వచ్చాడు రజని. మమతొక్కతే వచ్చి కూర్చుంది. అతనేడి అన్నాడు సిగరెట్ పొగ విలాసంగా వదులుతూ. తెలీదు. వెళ్ళి తీసుకురా. బావొచ్చాడని నన్ను మర్చిపోయింది అనుకుంటాడు. ఈ వాళ్ళని రేపు పోయేవాణ్ణి. అతను నీకెప్పుడూ కావలసినవాడు. వెళ్ళి తీసుకురా అన్నాడు సిగరెట్టు నుసిరాల్చుతూ. కావలిస్తే అతనే వస్తాడు, నేనెందుకు వెళ్ళాలి అంటూ రుసరుసలాడుతూ వచ్చి కూర్చుంది మమత. ముట్టించిన సిగరెట్ అయిపోయి మళ్లీ ఒకటి వెలిగించే వరకు ఎదురు చూశాడు. అందరూ వెళ్ళిపోయారు. సాగర్ కనపడలేదు. నేను పొద్దునన్న మాటలు బాధ కలిగించుంటాయి అంటూ కారు స్టార్ట్ చేశాడు. బాధ కలిగింది అని నీకే అనిపించినప్పుడు అతనికి ఇంకెంత బాధ కలిగుంటుందో. అధికారం అహంకారం ఉన్నాయని ఊరికే నోరు పారేసుకోకూడదు బావా. చదువుకుంటేనే చాలదు, సంస్కారం ఉండాలి అంది తీక్షణంగా చూస్తూ. కోపం వచ్చిందా అన్నాడు సిగరెట్ నుసి ఆమె చీర మీద రాలుస్తూ. చటుక్కున దులిపేసుకుంది. విసురుగా సిగరెట్ని నెట్టేసింది. భయంగా చూసింది. చాలా కోపం వచ్చింది మమతాదేవికి అన్నాడు నవ్వుతూ. కాదు, బాధ అంది విసురుగా. మమత, నేనెందుకొచ్చానో తెలుసా అన్నాడు సిగరెట్టు దమ్ములాగి వింతగా వదులుతూ. ఈ అందాల బొమ్మని ఎవరో ఎత్తుకుపోతున్నారని తెలిసి అమాంతం వచ్చి వాలాను. మమత దూరంగా చూస్తూ విననట్టే ఉండిపోయింది. ఎవరు ఎత్తుకుపోతున్నారని అడగమే మమత. ఆమెను దగ్గరగా తీసుకోబోయాడు. ఎవరూ ఎత్తుకుపోవడం లేదు కాబట్టి అడగనవసరం లేదు అంటూ చివరకు జరిగింది. కోర్సు పూర్తయ్యే వరకు ఆగలేను, పెళ్లి చేసుకుందాం అన్నాడు కారుని స్లోగా పోనిస్తూ. అందుకే వచ్చింది కూడా. ఏంటి, ఏం మాట్లాడావు అన్నాడు చెయ్యి తడుతూ.
బావా ఏంటిది అంది కోపంగా. కోపంలో చాలా అందంగా ఉన్నావు అన్నాడు తమకంతో చూస్తూ. రోడ్డు మీద కార్లు లారీలు వస్తున్నాయి, చూసుకు డ్రైవ్ చేయి అంది. పర్వాలేదు, ఏమొచ్చినా తప్పించగలను నువ్వు పక్కనుంటే అన్నాడు. అన్నిటికీ సమర్థుడివి, నీకు చెప్పలేం అనుకుంది. చెప్పు, నేనంటే ఎందుకు ఇష్టం లేదో అన్నాడు సిగరెట్ పొగ ఆమె మీద కుదులుతూ. ఇప్పుడు అతని గొంతులో ఇందాకటి ఇది లేదు, ఏదో మార్పు వినిపించింది. బావా, మామయ్యకు నీకు నన్ను అనుమానించడమే పనిలా ఉంది. ఎవరికైనా సహాయం చేస్తే అతను నా బాయ్ ఫ్రెండ్ అంటున్నారు, ఎవరైనా కారెక్కించుకుంటే అతను నా బాయ్ ఫ్రెండ్ అంటున్నారు. నేనంత చెడ్డగా ప్రవర్తిస్తున్నానా అంది సావధానంగానే. ఇప్పుడు బాగా అలసిపోయినట్లున్నావు, సాయంత్రం అలా గోదావరి ఒడ్డుకు వెళదాం, అప్పుడు మనసులు విప్పి మాట్లాడుకుందాం, సరేనా అంటూ ఒక్క కుదుపుతో కారుని స్పీడుగా పోనిచ్చాడు. ఇంట్లో కడుగు పెట్టిన దగ్గర నుంచి గోదావరి ఒడ్డుకు వెళదామంటూ కూర్చున్నాడు. మమత ససేమీరా రానంది, ఒంట్లో బాగుండలేదని తప్పించుకుంది. ఏమనుకున్నాడో. గట్టుకు బయలుదేరాడు రజనీష్. ఎప్పట్లా తను కూర్చునే చోటన కూర్చుని చదువుకుంటున్నాడు సాగర్. ఏంటి మిస్టర్ సాగర్, కారులో రాకుండా వచ్చేశారు అంటూ వెళ్లి పడవంచున కూర్చున్నాడు. సమాధానం ఇవ్వడం ఇష్టం లేకపోయినా మర్యాద కోసం కొంచెం తలనొప్పిగా ఉంటే వచ్చేశాను సార్ అన్నాడు నెమ్మదిగా. అవును, మీరు రోజు ఇక్కడ ఎందుకు కూర్చుంటారు అన్నాడు ఎదురుగా కనబడుతోన్న భవంతికేసి ఒక చూపు విసురుతూ. తల ఉంచుకున్న సాగర్, ఏంటోనండి, నాకు చిన్నప్పటి నుండి అలవాటు బిడియపడుతున్నట్టుగా అన్నాడు. పొరపాటున కాలు జారి గోదావరిలో పడితే మీకేతొచ్చా అన్నాడు అదోలా చూస్తూ రజని. అతను అడిగిన తీరు, అతని చూపులు సాగర్కేదో అనుమానం కలిగించాయి. తనకి అంతగా రాదు, కాని వచ్చు అన్నాడు టక్కున. ఆహా, అయితే పర్వాలేదు. ఎందుకడిగానంటే ఒక్కోసారి మా మమత ఇలా వస్తుంటుందట, పొరపాటున కాలు జారితే మీరు కాపాడగలరో లేదోనని అడిగాను. మీకేతొచ్చు అన్నారు, ఇక నాకు భయం లేదు అన్నాడు అసలు విషయానికొస్తూ. సాగర్ ముఖంలో మళ్లీ భావాలు ముసురుకోగా ఏటో చూడసాగాడు. రజనీష్ మాట్లాడే ప్రతి మాట రెండు అర్థాల్ని తెలియజేస్తోంది. అతను అలా అంటుంటే సాగర్ మనసు ముక్కలముక్కలైపోతుంది. అవమాన భారంతో చితికిపోతున్నాడు. మిస్టర్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను అంటూ సిగరెట్ వెలిగించాడు రజనీ. ఇప్పటి వరకు మీరు అని, అంతలోనే నీతో అని అంటుంటే ఆశ్చర్యంగా తెల్లబోయి చూశాడు సాగర్. మనసులో కిలికినట్లుగా అనిపించింది. మమతకి నేనంటే ఇష్టం లేదు, దానికి కారణం నువ్వు అంటాను అన్నాడు కసిగా చూస్తూ. నేనా అంటూ నివ్వెరపోయాడు సాగర్. అవును, నువ్వే, ముమ్మాటికి నువ్వే, ఏం ఎరగనట్టు మాట్లాడుకు అన్నాడు మర్యాదగా పూర్తిగా మరిచిపోయి. మీరు పొరబడుతున్నారు, నేను ఏమీ ఎరగను, నాకు ఉద్దేశం లేదు, నన్ను నమ్మండి నిదానంగా సావధానంగా మాట్లాడుతున్నాడు సాగర్. ఏమీ ఎరగవా, ఎందుకెరగవు, సర్వస్వాన్ని కనిపించేసింది. నా చేయి తగిలితేనే కస్తుమని లేస్తోంది. నా గాలి కూడా సోకడం ఇష్టం లేనట్టుగా వెళ్లి తలుపులు బిగించి పడుకుంది. నువ్వు తప్ప ఎవరూ ముట్టుకోకూడదు కాబోలావణ్ణి అన్నాడు కోపంగా, వ్యంగ్యంగా, కసిగా. సాగర్కి చాలా బాధ అనిపించింది అతని ధోరణి. అవమాన భారంతో కుమిలిపోతున్నాడు. తిరిగి సమాధానం చెప్పాలని లేదు, కాని మనసు ఊరుకోవడం లేదు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నిజంగా నేను అలాంటి వాణ్ణి కాదు, అసలు నాకేం తెలీదు, నమ్మండి అన్నాడు సుడులు తిరుగుతున్న బాధతో. మమతని నాకిచ్చి పెళ్లి చేయాలని ఇరువైపుల వాళ్ళు నిర్ణయించుకున్నారు. పోనీ ఇదేనా తెలుసా అన్నాడు కర్కశంగా. ఏదీ తెలీదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అబద్ధం గద్దించాడు రజని. నిజం అన్నాడు సాగర్. మరి ఇప్పుడు తెలిసిందిగా, కాబట్టి ఈ రోజు మొదలు ఆమెని కలవడం గాని మాట్లాడడం గాని జరగకూడదు, తెలిసిందా అన్నాడు కఠినంగా. సాగరం మనసు చివుకుమంది. తనే కావాలని ఎగబడుతున్నట్టు మాట్లాడుతున్నాడు. సహనం చచ్చిపోయింది అతనిలో. చూడండి, నాకే నేను ఎప్పుడూ ఆమెను పలకరించలేదు, పలకరించను కూడా. ఒకవేళ నేను వాళ్ళ కారులో వెళుతున్నానని మీరు అనుమానిస్తున్నారేమో, రంగారావు గారు వెళ్లమంటేనే వెళుతున్నాను అన్నాడు బాధగా, గంభీరంగా. అసలు పాయింట్కొచ్చావు. అయితే డొనేషన్ కట్టించుకుని చదవడంలో అర్థమేమిటి ఎర్రగా చూస్తూ అన్నాడు. చెల్లున కొట్టినట్టయింది సాగర్కి. నేను కట్టమనలేదు అన్నాడు వెంటనే. కట్టమనకపోతేనో ఇష్టపడి చదువుతున్నావుగా. సమాధానం ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కాలేదు సాగర్కి. చాలా సిగ్గుగా, అవమానంగా ఉంది. తన మీద తనకే అంతులేని కోపం, చిరాకొచ్చేసింది. దొరికిపోయినని బాధపడుతున్నావా, సిగ్గు శరవుంటే కాలేజీలో చేరుండకపోదు అన్నాడు అసహ్యంగా చూస్తూ, చేదరించుకుంటూ. మర్యాదగా మాట్లాడండి కోపం వచ్చింది సాగర్కి. లేకపోతే రజనీష్ లేస్తూ అన్నాడు. నేను చదివేది ఆమె బలవంతం మీద మాత్రమే, అర్థం చేసుకోండి. ఈ విషయాలన్నీ రంగారావు గారికి తెలిస్తే నీ పని, నీ బో పని ఏమవుతుందో తెలుసా? పూర్ ఫెలవు కదా అని విడిచిపెడుతున్నా. జాగ్రత్త, చదువు మానేస్తావో ఏం చేస్తావో, నీ అంతస్తుకి తగ్గట్టు నీ ఏడుపేదో ఏడు, అంతేగాని ఆకాశంలో చందమామను అందుకోవాలని ఆశపడకు. తెలిసిందా? బీ కేర్ఫుల్ పూర్ ఫెలో అంటూ వడివడిగా వెళ్లిపోయాడు రజనీ.
అతనన్న ప్రతి మాట సాగర్ గుండెని రంపపోత కోస్తోంది. ఎంత నీచంగా, ఎంత అసహ్యంగా, ఎంత అవమానంగా మాట్లాడాడు. అతని హృదయం అవమాన భారంతో కుంగిపోతోంది. మనసంతా చిరాకుతోనూ కోపంతోనూ ముడుచుకుపోతుంది. చేతిలో ఉన్న మెడికల్ టెక్స్ట్ బుక్స్ ను కోపంగా నీళ్లలో విసిరేశాడు. పిచ్చిగా జుట్టు పీక్కున్నాడు. ఇది అందరికీ తెలిస్తే ఇంకెంత నీచంగా ఉంటుందోనని కుమిలిపోతూ వెర్రిగా చూస్తూ నిలబడిపోయాడు. రజనీ తిన్నగా మమత గదిలోకి వెళ్ళాడు. ఆలోచించి ఆలోచించి అప్పుడే మగత నిద్రలోకి జారుకుంటోంది మమత. మంచం దగ్గర నిలబడి తొలగిన బట్టల్లోంచి ఆమె అందాల్ని వెర్రిగా చూస్తున్నాడు. అలా చాలాసేపు చూసిన తర్వాత నెమ్మదిగా పక్కలో కూర్చున్నాడు. అతని మనసు పరిపరి విధాల పోతోంది. అతనికి కింద మీద కనపడడం లేదు. ఆవేశం కట్టలు తెంచుకోగా ఆమె మీద కొంగి తన పెదవులతో ఆమె పెదవుల మీద రాస్తూ ఆమెను పూర్తిగా అల్లుకోసాగాడు. సున్నితమైన చెంపలపై గరుకైన మోటుగెడ్డం తగలగానే ఒళ్లంతా గగురు పొడిచినట్లయి మెలకు వచ్చేసింది మమతకు. కళ్ళు తెరచి చూసింది. అంతే, ఒక్క ఉదుటున అతన్ని తోసి చివున లేచిపోయింది. ఛీ, ఏంటిది? అంది కోపంగా. మమత మమత అంటూ మీద మీదకొస్తున్నాడు. అతని కళ్ళు వాలకం చూస్తుంటే ఆమెకి భయం వేస్తోంది. బావా, మర్యాదగా ఉండు. ఏంటిది? వెళ్ళు, బయటకు వెళ్ళు అంది మర్యాదగానే. ఇవేం వినిపించుకోకుండా తలుపు గడియ పెట్టడానికి వెళ్ళబోయాడు. ఏయ్, నువ్వు పశువా మనిషివా? ఛీ అంటూ వెళ్ళి షర్టు పట్టుకుని వెనక్కి లాగింది. పైన ఏం జరిగినా కిందకి వినపడదు. మమత తలుపులు బిగించి పడుకుంటే శేషమ్మ దేనికో వెళ్లి పిలిస్తే తీసింది. బావ వెళ్ళిపోయాడా అని అడిగింది. ఎక్కడికి వెళ్లాడో చూడని శేషమ్మ వెళ్ళిపోయాడంది. అందువల్ల మళ్ళీ తలుపులు బిగించలేదు. లేకపోయినట్లయితే తీసి ఉండేవి కాదు. మమత అలా లాగడంతో షర్టు చిరిగిపోయింది. అతడికి మైకంతో పాటు కోపం కూడా తారాస్థాయికి చేరుకుంది. ఒక తోపు తొయ్యగానే వెళ్లి మంచం మీద పడింది. వెంటనే వెళ్లి మీద పడ్డాడు. కసిగా ఇష్టం వచ్చినట్టు చేసాగాడు. మమత రక్కుతూ గిల్లుతూ పెనుగులాడుతోంది. చివరికి ముక్క ఊడొచ్చేలా చేతి మీద కొరికింది. అమ్మా అంటూ కొరికిన చోట చూసుకుంటుండగా అతన్ని కిందకు తోసి పొరుగు పొరుగున వెళ్లి గడి తీసుకుని కిందకి పరిగెత్తింది. అప్పుడే వచ్చి సోఫాలో కూర్చుని ఆ రోజొచ్చిన పేపర్ చూస్తున్నారు రంగారావు గారు. డాడీ అంటూ వెళ్లి ఆయన ఒడిలో వాలిపోయింది. ఏంటమ్మా, ఏంటి అని కంగారు పడ్డారాయన. బావా బావా అంటూ ఆయన హృదయంలో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏంటమ్మా, బావేంటి, ఏం జరిగింది అన్నారు ఆశ్చర్యంగా కంగారుగా. ఏం లేదు మావయ్య, సినిమాకి వెళదాం రమ్మంటే రానంది. సరదాగా కొంగు పట్టుకు లేగాని రమ్మని, అంతే పరిగెత్తుకుని వచ్చింది అన్నాడు మెట్ల మీద నిలబడి రజని. ఏంటమ్మా, అంత మాత్రానికి ఏడవాలా? లే, బావ సరదాపడి రమ్మంటే వెళ్ళంటావా? వెళ్ళు అన్నారు నవ్వుతూ రావుగారు. ఆయన ఆశ్చర్యాన్ని కంగారుని రజనీ చిటికలో మాయం చేశాడన్నమాట. కాదు, అది కాదు డాడీ అంది మమత వెక్కుతూ. ఏం చెప్పేస్తుందోనని. చూడండి మావయ్య, చొక్కా ఎలా చింపేసిందో. మా అమ్మా నాన్నలకు తెలిస్తే ఎంత బాధపడతారు అంటూ వెనక్కి తిరిగాడు. రంగారావు గారు ఆశ్చర్యంగా చూశారు. సగం చిరిగిన చొక్కాని చూడగానే మమత మీద కోపం వచ్చింది. చిన్న విషయానికి ఇలాంటి పని చేసినందుకు ఆయనకి అవమానం అనిపించింది. మమత, ఇంతవరకు నువ్వన్నీ తెలిసిందానివని అనుకుంటూ వచ్చాను. ఏంటమ్మా, చిన్నపిల్లల మంచి మర్యాద లేకుండా అంత పని చేసావు. వెళ్ళు, బావని క్షమించమని అడుగు. అయినా ఇలాంటి విషయాలు బయటకు రావచ్చా? నాకే సిగ్గుగా ఉంది. పోండి పోండి అన్నారు ముఖం పక్కకు తిప్పుకుంటూ. అంటే బావ మరదళ్ళు సరసాలాడారు, అవి మనకెందుకు అన్నట్టు ఊహించారాయన. మమతకి దుఃఖం పెళ్ళుబుకొస్తోంది. ఎలా చెప్తుంది కన్నతండ్రితో తనని బలవంతం చేయబోయాడని? చెప్పలేక సతమతమవుతూ నిలబడిపోయి కళ్ళొత్తుకుంటోంది. వెళ్ళమ్మా, వెళ్ళి నా లాల్చి తీసివ్వు అని కదలబోయారు రంగారావు గారు. డాడీ ఆగండి, నేను పడుకునుంటే అని చెప్పబోతోంది మమత. నేను చెప్తానుండు అంటూ ఆమె మాటలకు అడ్డుపడి, మామయ్య, మమత గురించి సాగర్ గురించి బయట చాలా ఇదిగా చెప్పుకుంటున్నారట. ఇంతవరకు మా డాడీ మీకు చెప్తే మీరు కొట్టి పారేశారట. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే మెడికల్ సీటుకి డొనేషన్ కూడా కట్టిందట. అతను ఎంట్రన్స్ రాయలేదట. ఇవన్నీ తెలిసి అమ్మ నాన్న టెలిగ్రామ్ ఇచ్చి నన్ను రప్పించారు. ఎంతవరకు నిజమో అని అడుగుతుంటే ఇంత పని చేసింది అని అంతా చెప్పేశాడు రజని. మమత నిర్విణ్యురాలైంది. రంగారావు షాక్ తిన్నట్టుగా అయిపోయి నమ్మలేనట్లు చూస్తున్నారు. రజని, ఊరికే అంటున్నావా లేక నిజంగానే అంటున్నావా? నిప్పులు కక్కుతూ అడిగారు. నా మీద ఒట్టు మావయ్య, మమతని అడగండి అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి. మమత బిక్కచచ్చిపోయి పిచ్చిదాన్లా చూస్తోంది. రజని షర్టు చింపడం ఇవన్నీ ఆయనకు అర్థమైపోయాయి. మమత అంటూ సింహగర్జన చేశారు. భవనం దద్దరిల్లిపోయిందా కేకకి. పనివాళ్లంతా వణుకుతూ ఎక్కడ వాళ్ళక్కడ నిలబడిపోయారు బొమ్మల్లా. మమత అదిరిపోయిందా కేకకి. ఎప్పుడూ ఆయన కళ్లల్లో అంత కాఠిన్యాన్ని చూడలేదామె. వణుకుతూ చిగురుటాకులా అలల్లాడిపోయింది. ఏంటి మాట్లాడవు? భావనది నిజమేనా? గద్దించారు. డొనేషన్ కట్టినట్టు ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోతోంది మమత. ఏం చెప్పాలో నోట మాట రావడం లేదు. ఆయన ముఖంలోకి చూడలేక తలదించుకుంది.
నిన్నే మాట్లాడవేం? రెండడుగులు ముందుకు వేశారు పిడికిళ్లు బిగిస్తూ. ఆయన మాటల్లో తేలిందేంటంటే మమత అతన్ని ప్రేమిస్తోందని, అతనికి ఆ ఉద్దేశం లేదని అన్నాడు రజని. ఎంతటి వాడివి అన్నట్టు మమత చూస్తే అప్పుడే ఏమైంది, ఉండు నీ పని అన్నట్టు చూశాడు. మమత వైపు కోపంగా వెళ్లబోయిన ఆయన ఆగి, మరెందుకు చదువుతున్నాడట అన్నారు కనుబొమ్మలు చిట్లించి. అదే నేను అడిగాను. తప్పైపోయింది, క్షమించండి. అమ్మాయి గారు చేరే వరకు వదిలిపెట్టలేదు. నా తప్పు సరిదిద్దుకుంటానని కాళ్లు పట్టుకున్నంత ఇది చేశాడు. అయినా అతన్ని ఆనందానికి మన బంగారం మంచిది కానప్పుడు. రంగారావు గారి కోపానికి అవధులే లేవు. నా పొరువేం కావాలని ఎంత పని చేశావు అంటుంటే, కంగారు పడకండి మావయ్య, నెమ్మదిగా ఆలోచించండి అంటూ గబుక్కని ఇద్దరి మధ్యకొచ్చి నిలబడ్డాడు రజనీష్, ఆయనేదో కొట్టబోతున్నట్టు. తల్లిలేని పిల్లని సర్వం వదిలి గారాబం చేస్తుంటే గుండెల మీదెక్కి గంతులు చిందులు వేస్తుందన్నమాట. అప్పుడప్పుడు మీ నాన్న అంటుంటే వాటిని పట్టించుకోలేదు. పాకం ఇంత ముదిరిపోతుందనుకోలేదు. లేకపోతే ఇంతవరకు వచ్చి ఉండేదే కాదు. ముందు మీ నాన్నకి ఫోన్ చేయి. రేపే ఏ గుళ్ళోనో 3 ముళ్ళు వేసేద్దు గాని అన్నారు సీరియస్గా. ఇంతకు ముందే వచ్చి గొడవ జరుగుతుంటే చాటును నిలబడిపోయాడు రాయుడు. కొడుకు ఫోన్ దగ్గరకు వెళుతుంటే ఆగు అనుకున్నంత అయిందన్నమాట. నేను ఎన్నోసార్లు మందలించాను, నా మీద విరుచుపడి నీతులు చెప్పేది అంటూ వచ్చి రంగారావు గారి పక్కన నిలబడ్డాడు. చిచ్చి, నా కడుపున చెడగొట్టింది అన్నారు బాధగా కణతలు రుద్దుకుంటూ రంగారావు గారు. ఆ రోజు కాలేజీ ఫంక్షన్లో దండేసింది. అప్పుడు ఈ మాట అంటే తీసి పారేశారు. చూడండి, ఈ రోజున ఇంతవరకు వచ్చింది. అయినా ఆడపిల్లలకు ఇంత చదువెందుకట? బుద్ధిగా చదువుకునే రోజులా ఏమన్నానా? వరస వాయ కులమా మతమా ఇవేమీ తెలియక మగాడంటే ఎలా ఇదైపోతుందో. తల్లిలేని పిల్ల తొందరగా పెళ్లి చేసి పంపిస్తే పీడ విరగడైపోదును కదూ అన్నాడు రాయుడు కసిగా. ఆయన అలా అంటుంటే రంగారావు గారిలో మరింత అవమానంతో గుప్పుమని రేగుతున్నాయి ఆవేశపు మంటలు. పోని అవన్నీ తేలిక చేసింది. ఇప్పుడు నేను సరదాగా మాట్లాడుతుంటే నన్ను రౌడీగా మామయ్య గారితో లేనిపోని చెప్తోంది అన్నాడు నంగనాచిల రజని. మమత మంచుగడ్ల బిగదీసుకుపోయింది. విన్నారా బాబుగారు? అన్నీ తెలిసి కూడా వాడు ఇష్టపడుతున్నాడంటే ఆ అమ్మాయిని ఎంత ఇదిగా ఇష్టపడుతున్నాడంటారు? మరొకడైతే ఇలాంటి తప్పుడు పనులు చేసింది నాకు అక్కర్లేదు అనేవాడు. నోరు నొక్కుంటూ అన్నాడు రాయుడు. రావుగారికి చాలా చిన్నతనం అనిపించింది. జరిగిపోయిన దానికి క్షమించండి. ఇవి చేతులు కావు, కాళ్ళనుకోండి. రేపు శాస్త్రి గారిని పిలిపించి ముహూర్తం పెట్టించండి. ఇంకా చదువు లేదు, ఏమీ లేదు అంటూ రాయుడు గారి 2 చేతులు పట్టుకున్నారు రంగారావు గారు చితికిపోతూ. ఏదో మా చెల్లాయి ఆత్మకు శాంతి కలుగుతుందని ఒప్పుకోవడమే కానీ ఇంతవరకు వచ్చిందాన్ని నెత్తిన వేసుకోవడం అంత గౌరవంగా ఉండదు అన్నాడు నీచంగా. రంగారావు గారు ముఖం వాల్చేశారు ఆ మాటలకు. వాళ్ళంటున్న మాటల్ని భరించలేకపోతోంది మమత. తను ఊరుకుంటే ముహూర్తం పెట్టించేస్తారు, ఇక లాభం లేదనుకుని ధైర్యం తెచ్చుకుంటూ గొంతు విప్పింది. మామయ్య, నేను మీరనుకున్నంత చెడదాని కాదు. నా పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరగాలి. మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే అది నా శవానికి మాత్రమే అంటూ మేడమెట్లు ఎక్కబోయింది. ఆగు, ఏంటి ఉద్దేశం? నిప్పులు కక్కుతున్నాయి కళ్ళు. ఆయన్ని ఆ రూపంలో ఎప్పుడూ చూడలేదు మమత. భయంగా ఉన్నప్పటికీ నేను సాగర్ని ప్రేమించాను. మీ అనుమతితో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మాట పూర్తి కాలేదు. నోర్మై, సిగ్గు లేకుండా ప్రేమించాను అని ఎలా అంటున్నావు? నీ అంతస్తెక్కడా, అతని అంతస్తెక్కడా? వీల్లేదు. జమీందార్ రంగారావు గారు అమ్మాయి ఆయన పాలేరు కొడుకును ప్రేమించి పెళ్లి చేసుకుందని ప్రజలు అనడం నేను భరించలేను. నా పరువు ప్రతిష్టలు మంటగలపాలని చూడకు. అసలు అలా జరగడానికి వీల్లేదు. నేను చెప్పినట్టు వినవలసిందే. నా ఇష్ట ప్రకారం జరగవలసిందే అన్నారు కోపంగా ఆవేశపడుతూ. మీరు ఆవేశపడకండి మావయ్య. ఈవిడ చేసుకుంటానన్నా అతను చేసుకోవడానికి సిద్ధంగా లేడు అన్నాడు రజని. బాబు రజని, ఇదంతా ఎందుకు? రాపోదాం. ఎవరైనా వింటే సిగ్గుచేటు. నీకు పిల్ల దొరకదా అంటూ కొడుకు చేయి పట్టుకుని నడవబోయాడు రాయుడు. నా మీద ఇష్టం ఉండి కాదు మావయ్య మీరాడే నాటకం. నా వెనకాలన్న ఆస్తి చూసి పాపం మీ అబ్బాయి చాలా మంచివాడు. సెలవులకి ఇంటికి రాకుండా కన్యాకుమారి వెళ్ళాడు. కన్యల్ని వెంటబెట్టుకుని పాపం నా మీద చాలా ప్రేమ ఉంది మీకు, మీ అబ్బాయికి అంది రోషంగా. నోర్మి, ఊరికే వాక్కు. అతను మగాడు. అతన్లా నువ్వు తిరుగుతావా? బొత్తిగా బరిదెగించావు అంటూ కోపంగా మీదకు రాబోయారు రంగారావు. ఇవన్నీ బయటపడ్డాయని ఎన్నెన్ని మాట్లాడుతుందో చూసారా? నడు డాడీ అంటూ వినయంగా తల వంచుకుని వెళ్లబోయాడు. రజని, ఆగునాయనా, నీ కాళ్ళు పట్టుకుంటాను, కాదనుకో. నా మాట కాదని ఎలా చేసుకుంటుందో చూస్తాను అంటూ అతని చేతులు పట్టుకున్నారు రంగారావు. మీరేం చేసినా, నా చదువు మానిపించినా నేను మాత్రం సాగర్ని చేసుకుంటాను. చావనైనా చస్తాను గాని నిన్ను చేసుకోను మిస్టర్ రజని అంటూ మెట్లెక్కింది మమత. ఆగు అన్నరిచారు రంగారావు గారు. నిలబడిపోయింది. ఆయన గబగబా మెట్లెక్కి, పిచ్చిపిచ్చిగా వాగుతున్నావేమిటి? మాట వినకపోతే నీకింట్లో స్థానం లేదు, నడు బయటికి అన్నారు. డాడీ, మీరు పొరబడుతున్నారు. సాగర్ చాలా మంచివాడు. బావు మంచివాడు చెంప చెళ్ళుమంది. నిలదొక్కుకోలేక మెట్ల మీద నుండి జారిపోయింది. తలకి దెబ్బలు తగిలి వెంటనే రక్తం ఫౌంటైన్లా చిమ్మింది. మమత స్పృహ తప్పింది. రవి, పనివాళ్లు పెద్దగా అరిచేశారు.
రంగారావు కంగారు పడిపోయారు. వణికిపోతున్నారు. కొట్టినందుకు పశ్చాత్తాపడుతున్నారు. డాక్టర్కి ఫోన్ చేయి రజనీ అన్నారు ఏడుస్తూ. అప్పుడు కదిలాడు రజనీ కంగారుగా. రాయుడు కూడా లేనిపోని కంగారు చూపిస్తున్నాడు. డాక్టర్ లేడని సమాధానం వచ్చింది. లాభం లేదని కారులో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్లారు. మమతకు స్పృహ వచ్చింది. ప్రమాదం లేదన్నారు. దెబ్బ తగిలిన చోట కుట్లు వేశారు. విషయాన్ని బయటకు తెలియనీయకుండా ఆ సమస్యను ఎలాగో చక్కబెట్టుకోవాలనుకున్నారు. అలా వీలు కాకపోవడంతో పరువు ప్రతిష్ట వేలంపాట్లయిపోతున్నాయని 10 మందికి తెలిసిపోయింది. పలచనయ్యానే అని, దానికి కేవలం తను అజాగ్రత్తే కారణమని చాలా తీవ్రంగా గాయపడింది రంగారావు గారి మనసు. ఆ బాధ ఆయన్ని విపరీతంగా కుంగదీసింది. చాలా డీలా పడిపోయారు. బీపీ ఎక్కువైంది. ఆయన కూడా బెడ్డెక్కారు. రజనీ చాలా దుఃఖాన్ని నటిస్తూ, మామయ్య మీరు విచారించకండి. కొంతకాలం ఆగితే మమత మనసు మార్చుకోవచ్చు. అంతవరకు వేచి ఉంటాను. మరి అమ్మా నాన్న ఎదురు చూస్తుంటారు. వస్తాను అని వెళ్లబోయాడు రజనీ. రజనీ నువ్వెంత మంచివాడువో ఆ పిల్లంత చెడ్డదైంది. నిన్ను పొందే అదృష్టం ఆ దురదృష్టవంతురాలికి రాసిపెట్టలేదు. నన్ను క్షమించు నాయనా అంటూ 2 చేతులు పట్టుకున్నారు. పర్వాలేదు, మీరు ఊరికి ఏదైపోకండి. ఆరోగ్యం పాడవుతుంది. మమత కోసం ఈ జన్మంతా వేచుంటాను మావయ్య. మరి సాయంత్రం వస్తాను అంటూ చేతులు పట్టుకుని వదిలేసి వెళ్లిపోయాడు రజనీ. రాత్రి జరిగిన సంఘటన శేషమ్మ ద్వారా రామయ్య కుటుంబానికి తెలిసింది. రామయ్య దంపతులు ఆశ్చర్యపోయారు. సాగర్ చాలా విచారంగా ఉంటే ఏంటో అనుకున్నారు. సంగతి తెలియగానే మ్లానమైపోయారు. బాబు, మొదట ఎందుకు జాగ్రత్త పడలేకపోయావయ్యా అంది తల్లి. నేను తప్పు చేయలేదమ్మా. అమ్మాయి గారు బలవంతం చేస్తే కాదనలేకపోయాను. నీతో అబద్ధం చెప్పినందుకు క్షమించండి. రేపటి నుంచి కాలేజీకి వెళ్ళను అంటూ లోపలికి వెళ్లిపోయాడు సాగర్. మానేయడమే కాదు, అసలు ఈ ఊళ్ళోనే ఉండద్దు. అన్నీ సర్దేయండి, మన ఊరికి పోదాం అన్నాడు రామయ్య. తెల్లవారేసరికి ఊరు విడిచి స్వగ్రామం పార్వతీపురం వెళ్లిపోయారు. 2 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేశారు మమతని. 3వ రోజున కాలేజీకి బయలుదేరింది. బుక్స్ తీసుకుని కిందకి దిగొస్తోంది. రంగారావు సోఫాలో కూర్చునున్నారు. రజనీష్ పరామర్శకొచ్చి ఏవో మాట్లాడుతున్నాడు. ఎక్కడికి? దిగొస్తోన్న మమత సింహగర్జనకు నిలబడిపోయింది. రజనిని చేసుకోకపోయినా పర్వాలేదు. అసలు నీకు పెళ్లే కాకపోయినా బాధలేదు. కానీ నువ్వు మాత్రం కాలేజీకి వెళ్ళడానికి వీల్లేదు కర్కశంగా అన్నారు. పరువు ప్రతిష్టల కోసం అసలు నీకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు అంటున్న తండ్రిని వింతగా చూస్తోంది మమత. ఇన్నాళ్లు నా తల్లికి పెళ్లి చెయ్యాలి అని కలవరించిన తండ్రి అంత భయంకరంగా మాట్లాడుతుంటే విప్పారిన నేత్రాలతో చూస్తోంది. మామయ్య, మమతని చదవనియండి. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండాలంటే మమత కాలేజీకి వెళ్ళాలి. ఇకపోతే రామయ్య ఎందుకు వెళ్ళిపోయాడని ఎవరైనా అంటే ముసలివాడైపోయాడట, చేయలేనని వెళ్ళిపోయాడని చెప్దాం. ఎప్పటికైనా మమత మనసు మార్చుకుంటుందని ఆశ నాకుంది. అంతవరకు వేచుందాం. ఎంతో మృదువుగా, అతి మెత్తగా, నమ్మకం కలిగేలా వల్లించాడా మాటల్ని రజని. నాకు బ్రతకాలనే లేదసలు. కానీ రవి చిన్నవాడు. వాడి కోసం బ్రతకాలి. నేను బ్రతకాలంటే ఏ వ్యాపకం లేకుండా ఈ ఇంట్లో ఉండలేను. మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే పని చేయను. అలా జరిగినాడు మీరన్నట్టు వెళ్ళను అంటూ నెమ్మదిగా కదిలింది మమత. రజనీ, రంగారావు అలా చూస్తూ ఉండిపోయారు. ఏంటా దెబ్బని ఎవరైనా అడిగితే గడప తగిలిందని చెప్పింది. ఆ రోజు మొదలు మమతతో మాట్లాడడం మానేశారు. ఎదురు పడితే చాలు పురుగును చూసినట్టే తప్పించుకుపోతున్నారు. మమత గుండె ఎవరో మిలిపడుతున్నట్టుగా ఉందా ప్రవర్తన. సాగర్ కాలేజీ మానేసి 10 రోజుల పైనే అవుతోంది. మమతని పిలిచి అడిగారు వెంకట్రావు గారు. మమత దుఃఖపడుతూ అంతా వివరించింది. ఆయన చాలా ఆశ్చర్యపోతూ, మరీ నాకు చెప్పలేదే అన్నారు బాధపడుతూ. నేను ఎన్నో ఆశలు పెంచుకున్నాను అంకుల్ అన్నీ అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది మమత. ఆమెని ఆ విధంగా చూస్తుంటే ఆయన మనసు విలువలాడిపోయింది. మరి ఇప్పుడేం చేద్దామమ్మా అన్నారు బాధను దిగమింగుతూ. ఏం చేసినా ఇక లాభం లేదంకుల్ శూన్యంలోకి చూస్తూ సమాధానం ఇచ్చింది. సరే, అతని అడ్రస్ తెలిస్తే ఇవ్వు, మాట్లాడొస్తాను. వద్దంకుల్, నా గురించి పరువు మర్యాద అన్ని పోగొట్టుకున్నారు. ఈ ఊళ్ళో తలెత్తుకోలేక వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. ఇప్పుడు రమ్మన్నా రాడు. దయచేసి మీరు వెళ్ళొద్దు. పోన్లేండి, ఎలా జరగాలనుందో అలా జరుగుతుంది అందే విరక్తిగా, బాధగా. ఆమె ముఖం చూస్తుంటే ఆయన కడుపు చెరువైపోయింది. ఆ రోజు ఎంత ఉత్తేజంగా మాట్లాడింది. ఈ రోజు ఇంత నిర్లిప్తత, ఇంత విరక్తి చోటు చేసుకున్నాయంటే తండ్రి ఎంతగా అవమానించుంటారో. ఆమె సున్నితమైన మనసు ఎంత గాయపడిందో. మాటిమాటికి కంఠం వణుకుతోంది. ఎంత దుఃఖం దిగమింగుతుందో. లాభం లేదు, ఆమెని కదిలించకూడదు అనుకుని, సరే నువ్వు వెళ్ళమ్మా, వరి అవ్వకు. భగవంతుడు మీకు అన్యాయం చేయడు, నాకు ఆ నమ్మకం ఉంది అంటూ ఊరడించి పంపేశారు డాక్టరు. మమతన్న, సాగరన్న ఆయనకి చాలా ఇష్టం. సాగర్ వినయం మరింత ఇష్టం. అతను నడిచి వెళ్తుంటే ఆయన అలాగే నిలబడిపోతారు. అతని వినయం, పర్సనాలిటీ చాలా చాలా ఇష్టం ఆయనకు.
ఎప్పుడైనా మమతతో నవ్వుతూ మాట్లాడతాడేమో అనుకుంటే ఎప్పుడూ మాట్లాడడం చూడలేదు ఇంతవరకు. అది మరీ కుతూహలంగా అనిపించింది ఆయనకు. అయినా చివరికిలా అయింది. బాధగా నిట్టూర్చారు. ఇలా చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయారు. చివరికి ఒక నిర్ణయానికొచ్చారు. ఆ మర్నాడు పార్వతీపురం వెళ్లారు డాక్టర్ గారు. డైరెక్టర్ గారిని చూడగానే ఆశ్చర్యపోయాడు సాగర్. కంగారు పడుతూ గౌరవంగా ఆహ్వానించాడు. అతని తల్లిదండ్రులు కూడా ఎంతో ఇదైపోయారు. గౌరవంగా, వినయంగా, భక్తిగా చేతులు కట్టుకుని ఆయన చుట్టూ కూర్చున్నారు. మిస్టర్ సాగర్, నువ్వు కాలేజీ మానేయడం నాకు చెప్పలేనంత విచారం, బాధగా ఉంది అంటూ సాగర్ కేసి పరీక్షగా చూశారు. ఏం చెప్పాలో తెలియక తల వంచుకుని కూర్చున్నాడు సాగర్. మరేం చేస్తాడు బాబుగారు, మానేకపోతే సమస్యలింకా ఎక్కువైపోతాయి కానీ తగ్గవుగా అన్నాడు రామయ్య. పాపం మమత చాలా చితికిపోయింది. నేనిక్కడికి వస్తానంటే వద్దంది. ఆ అమ్మాయిని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది అన్నారు. నిజమా బాబుగారు? ఆ అమ్మాయి గారు కాలేజీ మానలేదా బాబు? పెద్దయ్య గారు మానిపించి పెళ్లి చేస్తారేమో అనుకుంటున్నాం అంది సాగర్ నాయనమ్మ కుతూహలంగా. లేదమ్మా, కాలేజీకి వస్తోంది. చిక్కిపోయారా బాబుగారు అంది వరలక్ష్మి జాలిగా చూస్తూ. అవునమ్మా, చాలా చిక్కిపోయింది. ఆ అమ్మాయి గారు చాలా మంచోరు బాబుగారు. రజనీ బాబు గారు నానా మాటలు అన్నారట. నా బాబు ఇంతవరకు ఎవరి చేత మాట అనిపించుకుని ఎరగడు. ఇంత జరిగాక పెద్దయ్య గారు ఊరుకోరు. వారు చెప్పకముందే వచ్చేసాం బాబుగారు అన్నాడు రామయ్య. అంతలో సాగర్ పెద్ద చెల్లెలు వేడివేడి పాలు తీసుకొచ్చి డాక్టర్ గారి ముందుంచింది. థ్యాంక్స్ అమ్మా, ఇప్పుడు పాలెందుకమ్మా అని నొచ్చుకున్నారు. పర్వాలేదు, తీసుకోండి బాబుగారు అంది ముసలావిడ. ఆయన పాలు తాగుతూ, మరి ఈ ఊళ్ళో ఏం చేద్దామనుకుంటున్నారు అన్నారు రామయ్య కేసి చూస్తూ. మాకు తెలిసిన రైతులున్నారు బాబు, కౌలుకు తీసుకుని కాలం వెళ్ళబొచ్చాలని చూస్తున్నాం అన్నాడు. ఏంటి సాగర్, ఏం మాట్లాడమేమిటి? ఏదో మాట్లాడించాలనన్నారు తదేకంగా ఆలోచిస్తున్న సాగర్ని. కొంచెం తల పైకెత్తి వెలితిగా నవ్వి వెంటనే తల దించేసుకున్నాడు. కొంచెం సేపు మౌనంగా ఉండిపోయారు. తర్వాత, సాగర్, నేనొక పని చేస్తాను, నువ్వు కాదనకూడదు అన్నారు సాగర్ భుజం తడుతూ. ఏంటండి? వినయంగా అన్నాడు. నువ్వు ఎప్పట్లా కాలేజీకి రావాలి. కంగారుగా చూశాడు. వెంటనే, క్షమించండి డాక్టర్, నేను రాలేను అన్నాడు బాధగా. పర్వాలేదు, ఇవన్నీ మరిచిపోయి చక్కగా చదువుకో. వద్దండి, నెక్స్ట్ ఇయర్ బీఎస్సీలో చేరతాను. ఈ సంవత్సరమంతా వేస్ట్ అవుతుంది కదా. ఈ సంవత్సరానికి మానేస్తే మంచిది బాబు, రామయ్య అద్దింపుగా అన్నాడు. ధైర్యం చెప్పాలి గాని మీరే ఇలా అంటుంటే సాగర్ ఒప్పుకుంటాడా? కొద్దిగా మందలింపుగా అన్నారు. ఎందుకులేండి బాబు, పెద్దవాళ్లతో గొడవలు, కాస్త చల్లారనివ్వండి అంది ముసలమ్మ వినయంగా. ఏమ్మా, లోకాన్నంతా వారు కొనేశారా? మనకి స్వాతంత్రం లేదంటారా? ఎవరికో భయపడి బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవాలా? ఈ సంవత్సరం అంతా ఎందుకు ఊరికే కూర్చోవాలి? ముందు చేరిన కాలేజీ మానేసి మా కాలేజీలో చేరి మళ్ళీ ఇప్పుడు చేరాలన్నా వాళ్ళు ఒప్పుకోరనే కదా మీ భయం? నా పరపత ఉపయోగించి చేర్పించగలను, కానీ ఆ చదువు నాకిష్టం లేదు. ఆ అబ్బాయి డాక్టర్ కోర్సు చదవాలి. ఆ అమ్మాయి తన డబ్బుతో సీటు సంపాదించిందనే కదా ఇంత గొడవైంది. ఆవేశంగాని, సాగర్, ఆ బ్రీఫ్ కేసు ఇటువు అన్నారు కింద పెట్టిన బాక్సు కేసు చూపుతూ. సాగర్ తీసిచ్చాడు. ఆయన దాన్ని తెరుస్తూ, చూడు సాగర్, ఈ డబ్బు మమత నీ కోసం కట్టింది. దీన్ని రంగారావు గారికి ఇచ్చివేయాలని తీసుకొచ్చాను. ఈ డబ్బులు బదులు నా స్వంత డబ్బు కడతాను, మరిష్టమేనా అన్నారు నవ్వుతూ. డాక్టర్ అన్నాడు ఆశ్చర్యపోతూ. బాబుగారు అన్నారు పెద్దవాళ్లు మరింత ఆశ్చర్యంగా. ఆయన నవ్వుతూ మళ్ళీ పెట్టి మూసేసి కింద పెడుతుంటే, బాబు, మీరు మనిషి కాదయ్యా, దేవుడు, నిజంగా పరమాత్ముడే దిగొచ్చాడు అంటూ భక్తిగా చేతులు జోడించారు సాగర్ తల్లిదండ్రులు, నాయనమ్మ. డాక్టర్, ఎంత దయ చూపిస్తున్నారు. నేను ఏ పాటివాణ్ణి? కంఠం వణికింది. దయ కాదోయ్, నువ్వంటే నాకు చెప్పలేని అభిమానం. ఆ అభిమానమే ఇలా చేయిస్తోంది అన్నారు హృదయపూర్వకంగా నవ్వుతూ. వద్దండి, అంత డబ్బు నా కోసం వ్యర్థం చేయొద్దు అన్నాడు నొచ్చుకుంటూ. వ్యర్థం కాదు, ఒక మంచి పనికి ఉపయోగిస్తున్నాను. నువ్వు ప్రయోజకుడివయ్యాక వడ్డీతో సహా తీర్చేద్దు గాని నా మాట కాదనక చదువుకో. లే, ఇద్దరం వెళ్ళి ఈ డబ్బు రంగారావు గారికి ఇచ్చొద్దాం పద అన్నారు లేస్తూ డాక్టర్. బాబు, మనుషుల్లో దేవుళ్ళుంటారని అనగా విన్నాం, కానీ మిమ్మల్ని చూసి నమ్ముతున్నాం. మీ రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేం అంటూ కాళ్ళు పట్టుకోబోయారు పెద్దవాళ్లు. ఆయన వారిస్తూ వెనక్కి జరిగారు. సాగర్ కళ్ళ నుండి అశ్రువులు ముత్యాల్లా జాలువారుతున్నాయి. సాగర్, ఏంటిది, బాధపడకు అంటూ కర్చీఫ్తో కన్నీళ్లు తుడిచారు డాక్టర్ గారు. ఆయనలా తుడుస్తుంటే ఆ అనుభూతికి సాగర్ మనసు దైవదర్శనం కలిగినంత పరవళ్ళు తొక్కుతోంది. ఆయన పాదాలను అందుకోబోతుంటే ఆయన వారించారు, మందలించారు. సాగర్ ఇంకా బయలుదేరేటట్టు లేడు, మీరు చెప్పి పంపించండి అన్నారు రామయ్యను డాక్టర్. వెళ్ళు నాయనా, పెద్దవారు భగవంతుల్లా వచ్చారు. దేవుడి దయుంటే వారు రుణం తీర్చుకుందుగాని అని నచ్చ చెప్పారు. పెద్దవాళ్లు నొక్కి చెప్తుంటే కాదనలేకపోయాడు సాగర్. ఇంట్లోకి వెళ్లి బట్టలు మార్చుకునొచ్చి తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకున్నాడు.
డాక్టర్ గారు తమ బిడ్డను ఆ విధంగా తీసుకువెళ్తుంటే దేవుడే వచ్చి తీసుకువెళ్తున్నట్టుగా విస్ఫారిత నేత్రాలతో చూస్తూ ఉండిపోయారు ఇంటివారంతా. సాయంత్రం కావస్తోంది. వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంది. భవంతిని, తోటను, తోటలోని మొన్నటిదాకా అందులో ఉన్న ఆ ఇంటిని చూడగానే సాగర హృదయం పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తోంది. మళ్లీ చూసే అదృష్టం కలుగుతుందనుకోలేదు. అందుకే మైమరిచి పరిసరాల్ని తనివితీరా చూస్తున్నాడు. ఎప్పుడు చూసినా కొత్తగా చూస్తున్నట్టు అనుభూతిని కలగజేసే ఆ భవంతిని, తోటను చూసి డాక్టర్ గారు కూడా మైమరిచిపోయారు. గేట్ మ్యాన్ పలకరించే వరకు ఈ లోకంలోకి రాలేదిద్దరు. సాగర్, నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి ఈ డబ్బిచ్చొస్తాను అన్నారు డాక్టర్ గారు. అలాగే డాక్టర్ అని ఓ చెట్టు చాటున కూర్చుండిపోయాడు సాగర్. వెంకట్రావు గారు లోపలికి అడుగు పెట్టేసరికి రంగారావు గారు, రాయుడు గారు కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు. నమస్తే సార్ అంటూ నిలబడిపోయాడు డాక్టర్. సీటు విషయంలో కమిటీ మెంబర్స్లో ఈయన కూడా ఒకరని తెలుసు కాబట్టి ఇదివరకట్లా హృదయపూర్వకమైన ఆహ్వానం లేకపోయినప్పటికీ నమస్తే డాక్టర్, ఏంటిలా వచ్చారు, రండి అంటూ సోఫా చూపించారు రంగారావు. రాయుడు ఆశ్చర్యంగా చూస్తుంటే కాంట్రాక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు అంటూ పలకరింపుగా నవ్వారు డాక్టర్. ఏదో చిన్న పనుండొచ్చాను, మీరు? అర్ధోక్తిగా ఆగిపోయాడు రాయుడు. చిన్న పని మీద వచ్చానండి అంటూ ఎదురుగా ఉన్న కిచెన్ వైపు చూశారు డాక్టర్ గారు. మమత ఆశ్చర్యంగా చూస్తోందల్లా డాక్టర్ గారు తన వైపు చూస్తుండడం గమనించగానే వెంటనే 2 చేతులు జోడించింది, నోరు విప్పకుండానే. నమస్కారం అన్నట్లు అభిమానంగా చూసి తల పంకించారు. వెంటనే కాఫీలు పనిమనిషి చేత పంపించింది. ఒక కప్పు డాక్టర్ గారికి, ఇంకో కప్పు రాయుడు గారికిచ్చి తనో కప్పు తీసుకుంటూ ఏంటిలా వచ్చారు అన్నారు రంగారావు, విషయం ఏదో త్వరగా తెలుసుకోవాలని. రాయుడు కుతూహలం అంతా ఇంత కాదు. కాఫీ తాగకుండా డాక్టర్ ముఖంలోకి గుచ్చిగుచ్చి చూడసాగాడు. వచ్చిన పని త్వరగా తిమిల్చిపోతే మంచిదని కాఫీ గబగబా తాగేసి మూతి తుడుచుకుని ఏం లేదు అని కాస్త తాగారు. చెప్పండి అన్నారు రంగారావు. కనుబొమ్మలు మళ్లీ ముడిపడ్డాయి వెంటనే. రంగారావు గారి ఆప్యాయత ఇదివరకట్లా లేదని, ఈ విషయం విని ఏమంటారోని కాస్త సంకోచంగా ఉన్నప్పటికీ సాగర్ కాలేజీ మానేశాడు, మరి ఈ డబ్బు మీకు ఇచ్చేయాలని తీసుకొచ్చాను అంటూ బ్రీఫ్ కేసు అందుకున్నారు. రంగారావు ముఖంలో రంగులు మారిపోయాయి. వెచ్చటి రక్తం ముఖంలోకి పొంగుకొచ్చింది. కళ్ళల్లో తేలిక భావం వెంటనే కొట్టొచ్చినట్టు పొడసూపుతోంది. రాయుడు కాఫీ కప్పు టపీమాని టీపై మీద పెట్టేసి ఆశ్చర్యంగా నుదురు చిట్లించి చూడసాగాడు. మమత తెల్లబోయి చూస్తోంది. ఈ విషయం మీకెందుకు? రంగారావు గారి గొంతులో కాస్త అధికారం తొంగి చూసింది. సాగర్ మంచివాడు, అతడంటే నాకు చాలా ఇష్టం. మరి ఈ డబ్బుకు బదులు నా డబ్బు కడతాను అన్నారు అనునయంగా. ఊరంతా కలిపిన తర్వాత ఎందుకు తెచ్చారు? ఈ ఆలోచన మొదట్లో ఉంటే ఇంతవరకు వచ్చేది కాదుగా అన్నారు నిరసనగా. క్షమించండి, ఏదో పొరపాటు జరిగిపోయింది, తెలిసి తెలియని వయసు, మీరు శాంతించాలి అన్నారు ప్రాధేయపడుతున్నట్లుగా. అసలు కాలేజీలు పెట్టింది ఇలాంటివి నేర్పడానికి అనిపిస్తుంటుందండి మీ మాటలు వింటుంటే పరిహాసంగా అన్నాడు రాయుడు. మీరు నన్ను అపార్థం చేసుకోకండి, మీరెంతో అమ్మాయి గారు అంతే నాకు నచ్చజెప్పబోయారు. నా కూతురు ఎప్పుడో చచ్చిపోయింది, నాకింకెవరు లేరు. సోఫా వెనక్కి జారగలబడి కళ్ళు మూసుకున్నారు రంగారావు. అంత మాట అనకండి, ఏదో పొరపాటు జరిగింది, మీరు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు? అవన్నీ ఇప్పుడు అవసరం లేదండి, ఇంతకీ ఈ డబ్బు ఇచ్చినట్టే ఇచ్చి రేపు మళ్ళీ కడుతుందేమో అన్నాడు రాయుడు. అసలు నేను కడతానని అమ్మాయి గారికి ఎంతవరకు తెలీదు. ఈ డబ్బు మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? రేపన్న రోజున సాగర్ కాలేజీకి వస్తే మరో మాట రాకూడదని, లేకపోతే అమ్మాయి గారికి ఇచ్చుండేవాణ్ణి, తీసుకోండి అన్నారు. మద్దతు బాగా ఇస్తున్నారు, బాగుంది, చాలా బాగుంది అన్నారు రంగారావు హేళనగా. ఈ చెంపను కొడితే ఆ చెంప కూడా తిప్పే రకం డాక్టర్ వెంకట్రావు గారు మారు మాట్లాడకుండా నమస్కారం చేసి వచ్చేశారు. ఈ డబ్బు జాగ్రత్త చేయండి అన్నాడు రాయుడు తేరుకొని. నాకు అక్కర్లేదు, అలా ఉంచండి, దాచుకుంటుంది అన్నారు అయిష్టంగా చూస్తూ రంగారావు. ఎందుకు, మళ్ళీ వెధోపనం చేయడానికా? నేను జాగ్రత్త చేస్తానులేండి అంటూ ఆ డబ్బు తన ఒడిలోకి తీసుకున్నాడు రాయుడు. డాక్టర్ వెంకట్రావు బయటకొచ్చి సాగర్ని పిలిచారు. డబ్బు ఇచ్చేశాను, ఇక నీకేం పర్వాలేదు. తర్వాత నీ సామాన్ తీసుకుని మా ఇంటికొచ్చే, మా ఇంట్లో ఉండి చదువుకుంది గాని వెనకబడిన లెసన్స్ కూడా చెప్తుంటాను. డాక్టర్, మీ మేలు ఈ జనంలో మరిచిపోనండి. గొంతు కంపిస్తుండగా కళ్ళ వెంట అభిమాన బాష్పాలు రాలిపడ్డాయి. ఆయన ప్రేమగా, డబ్బు ఇచ్చానో లేదో అనుకుంటామని తీసుకొచ్చాను, లేకపోతే తీసుకొచ్చేవాణ్ణి కాదు. మరి బస్కి వేళవుతోంది, వెళ్ళు, రేపొచ్చే, మరుంటాను అన్నారు. సాగర్ 2 చేతులు జోడించాడు, ఏమనాలో తెలియక. ఆ 2 చేతుల్ని ఆప్యాయంగా స్పృశించి హ్యాపీగా ఉండు, త్వరగా వచ్చే, ఓకే, గుడ్ బై అని సెలవు తీసుకున్నారు డాక్టర్ గారు. సాగర్ తన సామాను తీసుకుని డాక్టర్ గారి ఇంటికొచ్చేశాడు. డాక్టర్ గారు చాలామందికి ఆశ్రయం కల్పించారు.
అలాగే ఇప్పుడు డాబా మీద రూమ్లో సుధాకర్ అనే సెకండ్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ ఉంటున్నాడు. పేదవాడైన సుధాకర్ తెలివైనవాడు కావడం వలన డాక్టర్ గారు ఆదరించారు. అతని పక్క గదిని సాగర్కి ఏర్పాటు చేశారు. డాక్టర్ గారు సుధాకర్ని పిలిచి సాగర్ని పరిచయం చేశారు. ఇద్దరికీ కలిపి ఒక వంటవాణ్ణి ఏర్పాటు చేశారు. డాక్టర్ సుధాకర్ అందంగా చలాకీగా ఉంటాడు. సాగర్కి తెలియనివన్నీ ఎన్నో తెలియజెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసే వెళతారు, కలిసొస్తారు. మమత ఎదురైనప్పుడల్లా సాగర్ తల ఉంచుకుని వెళ్ళిపోతున్నాడు. రాయుడు గారు వారిపై ఒక కన్నేసుంచాడు. మమత కూడా ఇదివరకట్లా అతన్ని పలకరించడం లేదు. తను కూడా తప్పుకుపోతోంది. కానీ మనసులో నరకయాతన అనుభవిస్తూనే ఉంది. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఆ అమ్మాయిలందరి కళ్ళు సాగర్ మీదే. అతను ఒంటరిగా కనబడితే చాలు డాక్టర్ సాగర్ అంటూ చుట్టుముట్టేసి ఊపిరాణెవరు. వాళ్ళని వదిలించుకుని బయటపడేసరికి తలప్రాణం తోకొచ్చినంత పనవుతోంది. అతని అవస్థ చూసిన సుధాకర్ కలగజేసుకుంటూ, సాగర్, నువ్వు మరీ అంత వినయంగా ఉండకూడదు. ఆ అమ్మాయిలంతా ఎగబడ్డానికి అదే కారణం. అందం, నెమ్మది, తెలివి ఉన్న అబ్బాయిని ఏ అమ్మాయి ఇష్టపడకుండా ఉంటుంది? నువ్వు కొంచెం మారాలి. మాలా సోషల్గా ఉండడం అలవాటు చేసుకో. మరీ అలా సిగ్గుపడితే ఎలా? హాయ్ అంటే నువ్వు హాయ్ అనాలి అన్నాడు బోధిస్తూ. సాగర్ సిగ్గుగా చూస్తున్నాడు. నిజం, నువ్వలా సిగ్గుపడితే లాభం లేదు. నువ్వు కొంచెం మారాలి. అప్పుడు ఇంతగా ఎగబడరు. అలా సోషల్గా ఉన్నంత మాత్రాన చెడ్డ పేరొస్తుందేమోనని భయపడకు. నేను చెప్పేది వాళ్ళు చిలిపిగా కవ్వింపుగా అడిగే వాటికి, అల్లరి చేసేవాటికి టైపీమని సమాధానం ఇవ్వడం, తప్పించుకోవడము నేర్చుకో అంటూ సలహాలిస్తూ వచ్చాడు. పూర్తిగా కాకపోయినా సాగర్ ఇప్పుడు చాలా వరకు మారాడు. అతను అలా సోషల్గా ఉండేసరికి ఇంకొక రకమైన ఆకర్షణ, హుందాతనం ఏర్పడి కొత్త కళొచ్చి ఆ అమ్మాయిలు ఇంకా పిచ్చెత్తిపోసాగారు. అతనిలోని మార్పు మమతని ఆశ్చర్యచకితురాల్ని చేసింది. ఒక రోజున ఏదో లెసన్ అర్థం కాక బుక్కు తీసుకుని సుధాకర్ గదికి వెళ్ళాడు సాగర్. లోపల దృశ్యాన్ని చూడగానే గుమ్మంలోనే ఆగిపోయాడు. లోపల డాక్టర్ గారమ్మాయి స్వర్ణలత, సుధాకర్ ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి పరిసరాల్ని మరిచిపోయి ఉన్నారు. చొప్పున వెనుతిరిగి వచ్చేశాడు. సుధాకర్ వారింట్లో ఉంటూ వారి ఆదరణ పొందుతూ ఇంత పనిచేస్తున్నాడా అనుకుంటూ ఆశ్చర్యపోతున్నాడు. ఆ అమ్మాయి కూడా భయభక్తులు లేని దానిలాగే కనబడుతోంది. లేకపోతే ఎప్పుడూ సుధాకర్ గదిలోనే గడుపుతూ ఉంటుంది. ఇది పెద్దవాళ్లకు తెలుసో తెలీదో? తెలిస్తే నాకే, తెలియకపోతే నాకే. ఏమైనా కానీ సుధాకర్తో కాస్త స్నేహం తగ్గించడం మంచిది అని నిర్ణయించుకున్నాడు. సుధాకర్ అంటే డాక్టర్ గారికి ఇష్టం. అప్పుడప్పుడు ఇంటికొస్తూ పోతుండడం వలన స్వర్ణకి పరిచయం అయ్యాడు. పరిచయం ప్రేమగా మారింది. అది తెలిసిన డాక్టర్ గారు, ఆయన భార్య వాళ్ళిద్దరూ బయట ఎక్కడైనా తిరిగితే మర్యాదగా ఉండదని, వారింట్లోనే ఉండమని ఈ ఏర్పాటు చేయించిందన్నమాట. ఆ మరుసటి సంవత్సరం స్వర్ణ కూడా మెడిసిన్లో చేరింది. డాక్టర్ వెంకట్రావు గారు, స్వర్ణ, సుధాకర్, సాగర్ నలుగురు ఒకే కారులో కాలేజీకి వెళుతూ వస్తూ ఉన్నారు. డాక్టర్ గారికి ఏదైనా పనుండి రాలేకపోతే సుధాకర్ డ్రైవ్ చేసి తీసుకువెళుతుంటాడు. నెమ్మదిగా సాగర్కి కూడా డ్రైవింగ్ నేర్పుతున్నారు డాక్టర్ గారు. ఒక రోజున రాయుడు కాంట్రాక్టు పని మీద డాక్టర్ గారి ఇంటికొచ్చాడు. ఆయన లేరు. అయినా కానీ భార్య సువర్చలాదేవి మర్యాదగా ఆహ్వానించింది. ఏంటండి, చాలా రోజులు కనిపించారు అంది. మమత విషయంలో డాక్టర్ గారి మీద కోపం ఉంది రాయుడికి. డాక్టర్ గారి విషయం ఎప్పుడో మరిచిపోయారు. కాంట్రాక్టు విషయం మాట్లాడాలని 10 సార్లు కబురు పెట్టగా వచ్చాడాయన. అవునమ్మా, ఎప్పుడో 2 సంవత్సరాల నాడు వచ్చాను. అంతా బావున్నారమ్మా అన్నాడు. ఆమె కాఫీ తీసుకొచ్చిస్తూ, మీ దేవలన బాగానే ఉన్నామండి అంది నవ్వుతూ. ఆ అమ్మాయి బావుందా అన్నాడు. బావుందండి, కాలేజీకి వెళ్ళింది. ఏం పని మీద వచ్చారు అంది కాఫీ కప్ అందుకుంటూ. ఏదో కాంట్రాక్ట్ ఉందని కబురు పెట్టారు. ఎలా వస్తే ఆయన లేరు. నాకు అవతల చాలా పనులున్నాయి అన్నారు కాస్త అసహనంగా. కాలేజీకి ఏదో బిల్డింగ్ కట్టాలట, దాని గురించి ఎక్కడికో వెళతానన్నారు. నిన్న మీకోసం చాలాసేపు చూశారు. మరి మీరు ఈవేళ వచ్చారు ఎలా అని బయటకు చూసింది. ఇంతలో సాగర్ పుస్తకాలు పట్టుకుని లోపలికొచ్చాడు. రాయుడు అతన్ని యగాదిగా ఓ మాదిరిగా చూడసాగాడు. సాగర్ అదేమీ పట్టించుకోకుండా అతన్ని గమనించినట్టే తల వంచుకుని పైకి వెళ్ళిపోతుంటే, స్వర్ణేది బాబు అంది సువర్చలాదేవి. తెలీదండి, నాకు క్లాస్ లేకపోతే వచ్చేశానండి అని సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు. ఈ అబ్బాయి గురించి డాక్టర్ గారు మీకేమైనా చెప్పారమ్మా? ఈ అబ్బాయి మీద మీ అభిప్రాయం ఏమిటి అని చొప్పున చిన్నగా అడిగేశాడు రాయుడు. డాక్టర్ గారు చెప్పకపోతే నేను అర్థం చేసుకోలేదన్నా. కుర్రాడు బుద్ధిమంతుడు, చాలా మంచి మర్యాద, వినయ విధేతలు గలవాడు. మా డాక్టర్ గారికి ఆ బాబంటే పంచప్రాణాలు. ఒక్క సుగుణం కాదు, బోల్డు సుగుణాలున్నాయి ఆ అబ్బాయిలో అంది మురిసిపోతూ ఆవిడ. అసలు విషయం ఈవిడకు తెలీదు, ఆయన చెప్పలేదు కూడానన్నమాట అని అనుకుని, అయితే ఇక్కడో ముడేస్తే బాగుంటుందని తన తెలివైన బుర్రని ఒకసారి పలకరించాడు. మరి కాలి కిందకొచ్చిందాన్ని తొక్కిపట్టాలి కాని వదిలిపెట్టకూడదమ్మా అన్నాడు గుసగుసలాడుతూ. ఏంటండి అంది ఆశ్చర్యంగా ఆవిడ.
నేనొకటి చెప్తాను, మీరు బాధపడకండి అన్నాడు కుతూహలం కలిగించేలా. అలాగే చెప్పండి అంది ఆశ్చర్యంగా. మన డాక్టర్ గారు దేవుళ్ళంటివారు. ఆయనకు కులాలు మతాలు పట్టింపులు లేవు. ఆయన దృష్టిలో పేద సాదా అంతా ఒకటే. కాబట్టి ఇన్ని సుగుణాలున్న కుర్రాడు ఈ చుట్టుపక్కల ఎక్కడ దొరుకుతాడమ్మా? ఉన్నా ఎక్కడో. వాళ్ళు మనకెలా దొరుకుతారు? కాబట్టి మన అమ్మాయికి జత చేస్తే జోడీ బాగుంటుందని నేను ఆశపడుతున్నాను. మరి మీరేమంటారో అన్నాడు కాస్త అణకం నటిస్తూ. ముందు మాట్లాడలేకపోయిందామె. తర్వాత ఆ అమ్మాయి సుధాకర్ని ఇష్టపడుతుందండి అంది సాలోచనగా. ఈమె కోపడకుండా బాగానే మాట్లాడుతుందని సుధాకర్ సంగతి నాకు తెలీదా? అందరితోనూ తిరుగుతాడు. అతన్ని నమ్మడానికి వీల్లేదు అన్నాడు కనుబొమ్మలు చిట్లిస్తూ. అతను అలాంటి వాడు కాదండి అంది ఆలోచిస్తూనే. మీకేం తెలుసు? మీరింట్లోంచి బయటకు వచ్చేవాళ్ళ ఏమన్నానా? మొన్న జగన్నాథం డాక్టర్ గారింట్లో వాళ్ళ అమ్మాయి సుప్రియతో పేకాడుతున్నాడు. ఇంట్లో ఎవరూ లేరు కూడా. అంతేకాదు చాలా చనువుగా ప్రవర్తించడం చూశాను. ఏమో ఆ అమ్మాయి గుడ్డిగా నమ్ముతుంది అన్నాడు కల్పించి చెప్తూ. ఆమె దెబ్బతిన్నట్టు చూసింది. నిజమా అన్నయ్య గారు అంది అన్నయ్య వరుస కలిపేస్తూ. అవునమ్మా, నా మీదొట్టు. ఇలాంటి వాళ్ళని నమ్మి మోసపోవద్దు. నా మాట విని నేను చెప్పిన పని చేయండి అన్నాడు. అతను అలాంటివాడా అన్నయ్య గారు? నాకింతవరకు తెలియనే తెలీదు. డాక్టర్ గారితో చెప్పి గది ఖాళీ చేయించేస్తాను. ఎంతకాలం మంచివాడని నమ్ముతూ వచ్చాను అంది ఆవేశపడిపోతూ. కంగారు పడకమ్మా, డాక్టర్ గారు వెర్రి మనిషి. ఆయన ఇలాంటివి నమ్మనే నమ్మరు సరికదా మిమ్మల్ని తిట్టిపోస్తారు. ఇంతలో ఆయనతో ఏం చెప్పకండి. ఆ అమ్మాయికి నెమ్మదిగా చెప్పి మనసు సాగర్ మీదకి మళ్లించండి. అది చూశాక సుధాకర్ తనకు తానే వెళ్ళిపోతాడు. కొంతకాలం ఆ అమ్మాయిని ఫ్రీగా వదిలేయండి. కట్నం పోయకుండా మంచి ఛాన్స్ కొట్టేయచ్చు అంటూ అవి ఇవి ఎక్కించాడు. మంచి విషయం చెప్పారు. మీ మేలు జన్మలో మరిచిపోను అంది తేలిగ్గా ఊపిరి తీసుకుంటూ. నేనొచ్చిన వేళ మంచిదైందమ్మా. లేకపోతే డాక్టర్ గారుంటే ఈ ప్రస్తావన వచ్చేదే కాదు. మీరు మోసపోయిందురు. మరో విషయం, మీరు సుధాకర్తో ఎప్పట్లాగానే ఉండండి. మీరు మేలు చేసినట్టు అనుమానం రాకూడదు. ఎటొచ్చి ఆ అమ్మాయికి అతనికి మనస్పర్ధలు వచ్చేటట్టు చూడాలి. మరి నేనొస్తాను. ఏదైనా పాయింట్ కావలిస్తే నాకు కబురు చేయండి. నేను సరిచేస్తానమ్మా, మీకు ఆ విచారం అక్కర్లేదు అన్నాడు అభయమిస్తున్నట్టుగా. మీ మేలి జన్మలో మరిచిపోను అన్నయ్యగారు అని చేతులు జోడించిందామె. ఏదో పెద్ద ఆపద నుంచి కాపాడినట్టు. మనలో మనకేంటమ్మా, డాక్టర్ గారు మాకెంతో కావలసిన వారు. ఈ చిన్న సహాయం అందులో ఎంత? మరుంటానమ్మా అని చల్లగా జారుకున్నాడు. ఆ రాత్రి స్వర్ణ దగ్గర విషయం కదిపిందామె. సుధాకర్ మంచివారమ్మా, ఆయన సోషల్గా ఉంటారనేది నిజమే. కానీ అలాంటి వారు మాత్రం కాదు అంది గట్టిగా. ఒసి పిచ్చిదానా, ఇప్పుడే అందరితోనూ సోషల్గా ఉంటే రేపొద్దున డాక్టర్ అయ్యాక అసలే నీ మాట విండు. ఈ అమ్మాయి అయినా తనకు కాబోయే భర్త అందరితోనూ చనువుగా ఉంటే భరిస్తుందా? నువ్వు అమాయకురాలు కనుక నమ్ముతున్నావు. నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని నిన్ను ఆడిస్తున్నాడు. నువ్వంటే ముఖం మొత్తాగా ఇంకొక అమ్మాయితో ఉంటాడు. నా మాట విను. సాగర్ని లోబరుచుకో. కుర్రాడు చాలా మంచివాడు. ఈ ఊళ్ళో ఇలాంటి కుర్రాడే లేడు. పైగా ఎంత అందంగా ఉంటాడు. నీకు అతనికి జోడీ బాగుంటుందమ్మా. నీ సుఖం కోరే నేను చెప్తున్నాను అంటూ బ్రతిమలాడసాగింది. ఎవరు చెప్పారు మమ్మీ మంచివారు కాదని? ఎవరో మన మేలు కోరి చెప్పారు. సుప్రియతో చాలా ఇదిగా ఉంటున్నాడట. ఎవరితో ఉంటే మనకే? నీకెవరూ దొరకరా ఏంటి? అతన్ని మర్చిపో, సాగర్ని లోబరుచుకో అంది. స్వర్ణ ఆవేదనగా, అతని ప్రవర్తన నేను కళ్ళారా చూడాలి మమ్మీ అంది. ఓసి పిచ్చి, ఎవరూ లేకుండా ఆ పిల్ల ఇతను ఒక గదిలో ఉన్నారంటే వ్యవహారం ఎంతవరకు వెళ్ళుంటుందంటావు? నెత్తినోరు కొట్టుకుంటూ అందావిడ. ఆ అంటూ కొయ్యబారిపోయింది స్వర్ణ. అలా ఇదే పోకమ్మా. అతను చేసిన దానికి నువ్వు చేసి చూపించాలి గాని అలా బేలవైతే ఎలా అమ్మా? నీ దారి నువ్వు చూసుకో తల్లి. ఇంకా నయం తెలిసింది, లేకపోతే నీ జీవితం నాశనం అయ్యేది అంటూ ఏడుస్తున్న స్వర్ణని ఓదార్చి ధైర్యం చెప్పసాగింది. స్వర్ణ దిండులో తలదురిచి వెక్కి వెక్కి ఏడవసాగింది. సువరచలాదేవి కూడా ఏడ్చి ఎన్నో బోరించి చివరకు నన్ను ఆలోచించుకోనివ్వు మమ్మీ అనే వరకు తెచ్చింది. అప్పట్నుండే స్వర్ణ సుధాకర్ని తప్పించుకుని తిరుగుతూ సాగర్ గురించి ఆలోచించసాగింది. ఈ మార్పుకు సుధాకర్లో తుఫాను చెలరేగింది. ఓ రోజు మమతని తన ఆఫీసు రూమ్కి పిలిచారు వెంకట్రావు గారు. ఏంటి మమత, బొత్తిగా మా ఇంటికి రావడం మానేశావు అని ప్రశ్నించారు. వస్తూనే ఉన్నాగా అంకుల్ అంది తల వంచుకొని. కాలేజీలో చేరిన మొదట్లో వెళ్లేది, కానీ గొడవ జరిగిన దగ్గర నుండి వెళ్లడం మానేసింది. సాగర్తో మాట్లాడడానికి అవకాశం లేకపోయినా పర్వాలేదు. అతను మళ్లీ కాలేజీలో చేరడం ఆమెకి కొండంత ధైర్యాన్నిచ్చింది. కాబట్టి వెళ్లడం మానేసింది. డాక్టర్ గారు అప్పుడప్పుడు అడుగుతూనే ఉన్నారు, కానీ వెళ్ళలేకపోతోంది. ఎలాగో మా ఇంటి ముందు నుంచే వెళుతోంది కారు. ఒక్క 10 నిమిషాలు వచ్చి పోరాదు? నీకు ఇంటి దగ్గర ఎవరున్నారు మాట్లాడడానికి? కాసేపు ఆంటీ స్వర్ణలతో మాట్లాడి వెళితే బాగుంటుంది అన్నారు ఆప్యాయత ఉట్టిపడేలా. ఆయన ఉద్దేశం మమతా సాగర్ తనింట్లో మాట్లాడుకుంటే బాగుంటుందని. ఆ మాట సూటిగా చెప్పలేక అలా అన్నారు. ఈసారి వస్తానంకుల్ అంది ఆయన ఆప్యాయతకు కరిగిపోతూ.
తప్పకుండా. రోజు వచ్చి కూర్చోవాలి. ఆంటీతో చెప్తాను కారొచ్చే వాళ్ళకి బయట నిలబడి ఆఫ్ చేయమని అన్నారు నవ్వుతూ. నేనంటే మీకు చాలా దయ అంకుల్. మీకు చాలా థ్యాంక్స్ అంది మమత. చాలా రోజుల నుండి చూస్తున్నారాయన. ఇలా నవ్వలేదు. ఆ నవ్వు ఆయన గుండెల్ని మంచులా తాకింది. పిచ్చిపిల్ల అని నిట్టూర్పు విడిచారు. నాన్నగారు ఏమంటున్నారు అన్నారు 2 చేతులు గుప్పెట్లా చేర్చి దానిమీద గెడ్డ నానించి. ఆ రోజు నుండి మాట్లాడడం లేదంకుల్ అంది విచారంగా. మీ మామయ్య గారు ఎప్పుడు నన్ను కనిపెట్టుంటున్నారు అని సన్నగా నవ్వింది. మరి బావ ఉత్తరాలు రాశాడు. వాటిని నేను విప్పలేదు. మొన్న సెలవుల్లో వచ్చాడు. నేను మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అంది కిటికీలో నుండి ఆకాశంలోకి చూస్తూ. ధైర్యంగా ఉండమ్మా. దేవుడు తప్పక మంచి చేస్తాడు అన్నారు ధైర్యపరుస్తూ. నాకిప్పుడు ఏది ఇష్టం లేదంకుల్ అంది తేలిగ్గా నవ్వేస్తూ. మంచిదమ్మా, శ్రద్ధగా చదువుకో అన్నారు. పాపం ఎంత మానసిక సంక్షోభానికి గురవుతుందో అని విచారించారు. వస్తానంకుల్, నమస్తే అని చేతులు జోడించింది మమత. తప్పకుండా వస్తూ ఉండమ్మా అని మరోసారి అన్నారు. అలాగే అని సెలవు తీసుకుంది మమత. ఆ రోజు మొదలు వెళుతూ వెళుతూ 10 నిమిషాలు వారింట్లో గడిపి వెళుతోంది. ఒక రోజున సువర్చలాదేవి, మమత, స్వర్ణ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అప్పుడే సాగర్ కాలేజీ నుంచి వచ్చి పైకి వెళ్ళిపోతున్నాడు. మమ్మీ, కాఫీ కలుపు, ఆయనకు తీసుకువెళతాను అంది కంగారు పడిపోతూ స్వర్ణ. అయోమయంగా చూసింది మమత. ఆమె వెళ్లి 3 కప్పులు చేసి తీసుకొచ్చి ఒకటి మమతకిచ్చి 2 కప్పులతో ట్రే స్వర్ణకు అందించింది. మమత, కూర్చో, వస్తాను అంటూ గబగబా పైకి వెళ్ళిపోయింది స్వర్ణ. చలనం లేనిదాల్లా అయిపోయింది మమత పరిస్థితి. ఏంటోనమ్మా, స్వర్ణ ఆ అబ్బాయి అంటే ఇదే పోతుంది. మొదట్లో మాట్లాడేవాడు కాదు, ఇప్పుడు కాస్త మెరుగు అన్నారు ముసుముసుగా నవ్వుతూ సువర్చలాదేవి. ఒక్క క్షణం గుండె ఆగినట్లయింది మమతకు. కళ్ళు తిరిగినట్లయి కాఫీ చీరపై తొణికి ఒలికింది. అయ్యో, ఒలికిందేంటి? తాగేయమ్మా. స్వర్ణ వచ్చే వరకు చూస్తున్నావా? అతను తాగితేనే గాని రాదు, తాగేయమ్మా అని తొందర చేశారావిడ. ఆవిడ అలా అంటుంటే మమతకి అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాలనిపించలేదు. గబగబా తాగేసి, వస్తాను, చాలా థ్యాంక్స్ ఆంటీ అంటూ వచ్చి కారులో వాలిపోయింది. ఇంటికొచ్చాక ఒకటే ఆలోచన. మనసులో తుఫాన్ చెలరేగింది. మొదట్లో మాట్లాడేవాడు కాదు, ఇప్పుడు కాస్త మెరుగు. ఇవే మాటలు చెవుల్లో గింగులు పెడుతూ హృదయాన్ని తూట్లు చేస్తున్నాయి. ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఆ రోజు మొదలు వాళ్ళని జాగ్రత్తగా పరిశీలించడం మొదలుపెట్టింది. తను ఉదయం కాలేజీకి వెళ్తున్నప్పుడు సువర్చలాదేవి గుమ్మంలో నిలబడి, ఇప్పుడే వెళ్లారమ్మా సాగరు, స్వర్ణ అని చెప్పడము. సాయంత్రం ఒక్కోసారి తను ఆలస్యంగా వస్తుంటే, ఏంటి ఇప్పుడైందా కాలేజీ, వాళ్ళిప్పుడో వచ్చేశారు, మీ అంకులు స్వర్ణ, సాగర్ ఏదో ఫంక్షన్కి వెళ్లారనో ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది. అవి వింటున్నప్పుడల్లా మమత నెత్తిమీద పిడుగులు పడ్డట్టే ఉంటుంది. చాలా కుంగిపోసాగింది. ఒకరోజు సాయంత్రం సాగర్ ఒకడే డాబా మీద కుర్చీలో కూర్చుని లెసన్ చదువుకుంటున్నాడు. కాఫీ తీసుకోండి. మొత్తుగొలిపే కంఠంతో స్వర్ణ ట్రేతో ఎదురుగా నిలబడింది. తెల్లని పాలనొరలాంటి చీర, తెల్ల జాకెట్టు ధరించింది. తలనిండా సన్నజాజులు తురుముకుని ఎంతో శ్రమపడి ప్రత్యేకంగా తీర్చిదిద్దుకుంది తన అందాన్ని. కాఫీ నాకు అలవాట్లేదండి అన్నాడు ఎప్పటిలాగా. పర్వాలేదు, తీసుకోండి, మమ్మీ పంపించారు అని కప్పిస్తూ తన పైట అతనికి తగిలేలా నిలబడింది. ఆమె తీరు అతనికి కంపరంగా ఉంది. కొని కాఫీ తీసుకుంటే త్వరగా వెళ్ళిపోతుంది కదా అని తీసుకుని గబగబా తాగేశాడు. వెళ్లలేదు సరికదా, ఎదురుగా ఉన్న పెట్టగోడ మీద కూర్చుని 2 చేతులు గెడ్డానికి చేర్చి తనివి తీరనట్టు చూస్తోంది. ఆమె చూపులకు తట్టుకోలేక చొప్పున లేచాడు వెళ్ళడానికి. ఎక్కడికి? డాడీ టికెట్స్ పంపించారు. త్వరగా రెడీ అవ్వండి, లవ్ స్టోరీ చాలా బాగుంటుందట అంది కళ్ళు చిత్రంగా కదిలిస్తూ. క్షమించండి, ఎగ్జామ్ ఉంది, చదువుకోవాలి వినయంగా అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. ఆమె కూడా లోపలికి వెళ్ళి, చదవకపోయినా పాస్ అవుతారు మీరు. మమ్మీకి నాకు మీకు పంపించారు, మమ్మీ చెప్పమన్నారు. ఏ షర్టు వేసుకుంటారు అంటూ అతని పెట్టి దగ్గరకు నడిచింది. ఇది వేసుకుంటాను, మీరు నడవండి, వచ్చేస్తాను. గబగబానేసి స్టాండ్ మీదన్న చొక్కా అందుకున్నాడు. థ్యాంక్స్, త్వరగా రండి. సంతోషంగా అంటూ వయ్యారంగా బయటకు వెళుతుంటే మెట్ల మీద సుధాకర్ వస్తూ కనిపించాడు. గమనించినట్టే వడివడిగా వెళ్ళిపోయింది. పైకొచ్చేసరికి సాగర్ రూమ్కి తాళం వేస్తున్నాడు. సుధాకర్ వెంటనే చాటుకు తప్పుకున్నాడు. వచ్చి పిలిచింది, వెళుతున్నాడు. ఏంటో ఎందుకో అని పరీక్షించసాగాడు. సాగర్ గుమ్మం దాటి రోడ్డు మీదకొచ్చేసరికి డాక్టర్ గారు ఎదురయ్యారు. ఎక్కడికి సాగర్ అన్నారు కొంచెం అనుమానంగా. డ్రై క్లీనర్ దగ్గర బట్టలిచ్చాను, తెచ్చుకోవడానికి వెళుతున్నాను డాక్టర్ అన్నాడు వినయంగా. నీకు సుధాకర్కి స్వర్ణకి టికెట్స్ పంపించాను, పిక్చర్కి వెళ్ళడం లేదా అన్నారు ఆశ్చర్యంగా. ఇబ్బందిగా చూస్తూ, నాకు అలవాట్లేదు డాక్టర్ అంటూ గొణిగాడు.
అతని ముఖంలో ఏ భావం కనిపించిందో కాని నీతో మాట్లాడాలి రా సాగర్ అంటూ వెనక్కి తీసుకొచ్చారు. కూర్చో అని కుర్చీ చూపించారు. కోటి తీసి హ్యాంగర్కి తగిలించొచ్చి ఎదురుగా కూర్చుని మొదలుపెట్టారు. చూడు సాగర్, నిన్ను నా కొడుకులా భావిస్తున్నాను. నువ్వు వేరేగా తెలిస్తే నేను సహించలేను. నువ్వు ఎలాగూ కూడా ఉంటావనే స్వర్ణని సుధాకర్ని వదిలేస్తున్నానంటే నీకు అర్థమయ్యే ఉంటుంది. వేరే చెప్పనవసరం లేదు. వాళ్ళిద్దరినీ అయితే అసలు వెళ్ళనివ్వను. స్వర్ణకి అక్క చెల్లి అన్న తమ్ముడు లేరు. అన్నీ నువ్వే అనుకుంటున్నాను. మరి నువ్వు దూరంగా ఉంటే ఎంతో బాధగా ఉంది. ఆయన కంఠం ఆర్ద్రతతో నిండిపోయింది. త్రుటిలో అర్థం చేసుకున్నాడు సాగర్. అనుమానాలన్నీ గాల్లో కలిసిపోయాయి. డాక్టర్, నేను చాలా అదృష్టవంతుడిని డాక్టర్. మీరు చెప్పినట్టుగా స్వర్ణకి అన్నగా నిలబడతాను. నన్ను క్షమించండి డాక్టర్ ఉద్వేగంగా అనేశాడు. నాకు చాలా సంతోషం బాబు. వెళ్ళు, టైం అవుతుంది. మీరు ముగ్గురు వెళ్ళండి అన్నారు ఎంతో సంబరపడిపోతూ. ఆ భావంతో సంతోషంగా వెళ్ళి స్వర్ణ రా, సుధాకర్ గారిని పిలుచుకురా అంటూ చొరవగా మాట్లాడసాగాడు. స్వర్ణ ఇంకొక మనసుతో ఊహించుకుంటూ పులకరించిపోయింది. అతను రేపు వెళ్తాళ్లే బాబు. మీరంతా వెళ్ళిపోతే నన్నెవరు తీసుకువెళతారు? అంకుల్ ఎప్పుడు రమ్మన్నా రారు. నడవండి, టైం అయిపోవచ్చింది అంటూ హ్యాండ్ బ్యాగ్ అందుకుంది సువర్చలాదేవి. సాగర్ మాట్లాడకుండా అనుసరించాడు. ఏంటి, నువ్వు బయలుదేరావా? అలాని ఫోన్ చేస్తే 4 టికెట్స్ పంపించేవాణ్ణిగా అన్నారు కొంచెం ఆశ్చర్యపోతూ. ఆ అమ్మాయి రమ్మని పట్టుబడుతోంది. అయినా సుధాకర్ ఇంతవరకు రాలేదు, అందుకని వెళుతున్నానండి అని గారాలు పోయింది. అలాగా, సుధాకర్ ఎక్కడికి వెళ్ళినట్టు? సాలోచనగాని సరే అన్నారు. ఈ సంభాషణ ఏంటో వినపడకపోయినా పైనుంచి అంతా గమనిస్తున్న సుధాకర్ హృదయంలో అగ్నిగోళాలు బద్దలవుతున్నాయి. సాగర్ మేకవన్నె పులి అనుకున్నాడు. కాలేజీ వదిలిన తర్వాత గైనకాలజిస్ట్ డాక్టర్ రత్నకుమారితో మాట్లాడడానికి వెళ్ళొచ్చేసరికి లేట్ అయిపోయింది మమతకు. మంచి స్పీడ్గా వస్తుంటే ఎదురుగా డాక్టర్ గారి కారును ఢీకొట్టబోయింది. త్రుటిలో తప్పించాడు సాగర్, లేకపోతే పెద్ద యాక్సిడెంట్ అయ్యేది. బ్యాలెన్స్ సరిచేసుకుని పైకి చూసేసరికి సాగర్, అతని పక్కన తల్లి కూతుళ్ళు. స్వర్ణ సాగర్ పక్కన కూర్చుని తన వైపు చూసి నవ్వుతోంది. ఏంటమ్మా, ఇంకా ఇంటికి పోలేదా? అందరం చచ్చిపోయేవాళ్ళమే, అబ్బాయి కాపాడాడు, జాగ్రత్తగా వెళ్ళు అంటున్నారు సువర్చల. సారీ ఆంటీ అంటూ కారు పోనిచ్చింది మమత. రోజురోజుకి ఆమె అనుమానాలు ఎక్కువసాగాయి. హృదయం కృంగిపోసాగింది. మనిషి కృశించిపోతోంది. ఇక 1 సంవత్సరంతో చదువు పూర్తయిపోతుంది సాగర్కి. ఈలోగా స్వర్ణ పుట్టినరోజు వచ్చింది. ప్రతి సంవత్సరం మామూలుగా ఇన్వైట్ చేసేది, కానీ ఈ సంవత్సరం కార్డులు ప్రింట్ చేయించి పంచిపెడుతోంది. విశేషమేమిటి, ఏకంగా కార్డ్స్ ఇస్తున్నావు అడిగారు స్వర్ణ క్లాస్మేట్స్, మరికొంతమంది ఫ్రెండ్స్. విశేషమే అంటూ సాగర్ కేసి చూస్తూ సిగ్గులు ఒలకబోసింది. అతడు అదేం గ్రహించకుండా కార్డులు ఎవరికివ్వాలో వాళ్ల పేర్లు వెతుకుతున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి రావడం పోవడం, సినిమా హాల్లో పక్కపక్కన కూర్చోవడం ఇవన్నీ గమనిస్తున్న కొంతమంది తప్పు అభిప్రాయంతో ఉండడం వలన స్పెషల్ బర్త్డే అన్నమాట అంటూ వేళకోళం పట్టించారు. కొంచెం దూరంలో ఉన్న మమత ఎంతగా మారిపోయావు అన్నట్టు చూస్తూ ఉండిపోయింది. అక్క అక్క అని భుజం తడుతూ పిలుస్తోంది స్వర్ణ. ఉలిక్కిపడి తేరుకుంది మమత. ఆ కొత్త సంబోధన ఏంటో అర్థం కాక తెల్లబోయింది మమత. ఏంటి మమతక్క, ఎన్నిసార్లు పిలిచాను? నువ్వు అందరికంటే ముందు రావాలి అంటూ కార్డిచ్చి చెంగున వెళ్ళిపోయింది. ఆ కార్డు పైన సాగర్ చేతి రాత. గుండెల్లో ములుగుచ్చుకున్నట్లు అనిపించింది. ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడు, అంత ప్రేమన్నమాట స్వర్ణంటే అని అపోహపడింది. పుట్టినరోజున భవనమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. సాగర్ని సుధాకర్ని పిలిచి ఏం చెయ్యాలో అవి వివరించారు డాక్టర్ గారు. సుధాకర్ ఒంట్లో బాగుండడం లేదని అంటీ అంటనట్టుండిపోయాడు. సాగర్ మాత్రం బిజీగా అన్నింట్లోనూ తానే ఉండి చేస్తున్నాడు. మమతకి రావాలని లేదు, కానీ డాక్టర్ గారు సువర్చలాదేవి మరీ చెప్పారు కాబట్టి బాగుండదని వచ్చింది. ఆంటీ, ఈ సంవత్సరం స్వర్ణ పుట్టినరోజు పెళ్లిలా చేస్తున్నారు, ఏంటి విశేషం అంది మమత ఉండబట్లేక. అక్కడే ఏదో చేస్తున్న డాక్టర్ గారు, మీ మనసులో ఏముంటుందో సరిగ్గా చెప్తారమ్మా. మేం వద్దంటే మీరు కావాలంటారు, మేం కావాలంటే మీరు వద్దంటారు. ఈ కాలపు పిల్లకాయల్ని అర్థం చేసుకోవడం కష్టం అని ఒక విసిరి ఏదో పని మీద అలా వెళ్ళిపోయారు. స్వర్ణ గ్రాండ్గా చేయాలని పట్టుబట్టిందమ్మా, అందుకే అంకుల్ అలా విసిరిలేస్తున్నారు అంది సువర్చల నవ్వుతూ. విశేషమేంటో నువ్వైనా చెప్పు స్వర్ణ అంది అద్దం ముందు కూర్చుని ముస్తాబోతున్న స్వర్ణని. నీ దగ్గర దాపరకం దేనికి మమత? సాగరు స్వర్ణ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నారు. ఆ సంతోషంతో పండగ చేసుకోవాలని. నా బర్త్డే నాడు ఘనంగా చెయ్యాలని నాతో అంది. అంకుల్కి తెలీదు, తెలిస్తే మాత్రం ఏమంటారులే అంది మురిపెంగా. స్వర్ణ బుగ్గల్లో మందారాలు విచ్చుకున్నాయా మాటలకు. మమత ముఖంలో కారు మేఘాలు ముసురుకున్నాయి. వాటిని బలవంతాన అదింపెడుతూ అలాగే మంచిది
అని పాలిపోయిన నవ్వొకటి విసిరి గబాలనొచ్చి ఓ కుర్చీలో కూలబడి తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది. ఒక్కొక్కరే వచ్చి బహుమతులిచ్చి వెళ్లి కూర్చుంటున్నారు. ఆ కరుణ సాగర్ అందాలొలికే రోజాపూలతో చేసిన బొకే ఒకటి తెచ్చి స్వర్ణకిచ్చి హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెప్పి పక్కన నిలబడ్డాడు. ఆ రోజు ఎందుకో చాలా ట్రిమ్గా తయారయ్యాడు. చాలా మంది అతన్నే చూస్తున్నారు. ఇది కాదు, పాట పాడాలి అంది ముద్దు ముద్దుగా స్వర్ణ. ప్రిపేర్ కాలేదు చిన్నగా అన్నాడు. అసలు నీ పాట ఉంటుందనే వచ్చా, పాడవలసిందే అన్నారు స్టూడెంట్స్ మరి కొంతమంది. ఏదో ఒకటి పాడు సాగర్ అన్నారు డాక్టర్ గారు. మిగతా వారు కూడా ఒత్తిడి చేశారు పాడమని. 2 నిమిషాలు ఆలోచించి మొదలుపెట్టాడు. చక్కని పాట పాడి అందరినీ మైమర్పించాడు. కాని అది మమత సుధాకర్ గుండెల్లో ప్రళయాన్ని రేపింది. స్వర్ణ మాత్రం తన గురించే పాడాడని ఎంతో మురిసిపోయింది. ఇక కేకు తతంగం మొదలైంది. సాగర్ వెలిగించు అంటూ అగ్గిపెట్టె చేతికిచ్చారు డాక్టర్ గారు. సాగర్ పుల్లగీసి అంటించాడు. చొప్పున గుర్తొచ్చి నిటారుగా అయింది మమత. ఆనాడు వెలిగించమంటే ఎంత ప్రసంగం చేశాడు, మరి ఈనాడు ఎంత సంతోషంగా వెలిగిస్తున్నాడు. ఆమె బ్రతుకుని వెలిగించబోతున్నాడు, వీటిని వెలిగించడానికేమొచ్చే అని వాపోయింది మనసు. అక్కడ ఏం జరుగుతున్నా ఆమె మనసు భరించలేకపోతోంది. కాని సహనంతో ఓపిక పడుతోంది. కేకు కట్ చేసి ముక్క తీసింది స్వర్ణ. సాగర్ నోట్లో పెట్టమ్మా, ఎక్కడ సుధాకర్ నోట్లో పెడుతుందోనని భయం వేసి అన్నారు డాక్టర్ గారు. సోదరభావంతో ఉన్నాడు కాబట్టి సాగర్ సిగ్గుపడుతూ నోరు తెరిచాడు. అందరూ చప్పట్లు కొడుతుంటే సుధాకర్ మమత నిర్విణ్యులై చూస్తూ ఉండిపోయారు. ఇక కూర్చోలేకపోయింది మమత. ఎవరూ చూడకుండా సువరచలతో తన కొంట్లో బావుండలేదని, రాత్రి బాగా జ్వరం వచ్చింది, మెడిసిన్ తీసుకునొచ్చాను, ఇప్పుడు విపరీతమైన తలపోటొస్తుందని ఏమీ అనుకోవద్దని స్వర్ణకి చెప్పమని వచ్చేసింది. ఇంటికొచ్చాక ఒకటే ఘోష. సాగర్ నిన్ను ప్రేమించానని ఏనాడైనా అన్నాడా? స్వర్ణకు మాటిచ్చాడా? ఎందుకు నీకీ వ్యధ? అతని మీద లేనిపోని ఆశలు పెంచుకుంది నువ్వే అని తన నీడ తనని పరిహసించింది. అసలు తనని ఎందుకు ఇష్టపడలేదు? స్వర్ణ కంటే అందంగా లేనా? ఎందుకు నన్ను ఇష్టపడలేదు? ఆవేదనతో గుండె ఎగసిపడుతోంది. కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. అలా చాలాసేపు విచారించింది. చివరకు తన మనసును తానే కుదుటపరుచుకుంది. అసలు తనెందుకు సాగర్ని అనుమానించాలి? అతనెప్పుడూ ఒకే మాట అనేవాడు, అభిమానమని. తనే పొరపడింది. ఇలా ఆలోచిస్తుంటే ఆ రోజు డాక్టర్ వెంకట్రావు గారికి తనకి మధ్య సంభాషణ గుర్తుకొచ్చింది. జయాపజయాల్ని సమానంగా తీసుకుంటానంటావు అని ఆయన అంటుంటే వెంటనే ఎస్ అంకులంది. మరిప్పుడు కొత్తగా బాధపడ్డం దేనికి? రెట్టించింది మనసు. ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలతో తల పగిలిపోతుంది. మంచం మీద పడుకుని అటు ఇటు దొర్లుతూ పిచ్చి పట్టిందల్లా కొట్లాడుతోంది. ఏంటమ్మా, ఏమైంది? అలా ఉన్నారేంటి? కంగారుగా అంది పాల గ్లాసుతో వచ్చిన శేషమ్మ. ఏమన్నాను ఏంటి అంటూ లేచి కూర్చుంది. కాళ్ళు కొట్టుకుంటున్నారు, తల అటు ఇటు కదిలిస్తున్నారు. చీకట్లో వచ్చారు, ఏ గాలైనా వెంటబడిందేంటి తల్లి అంది గాబరాగా. ఇక దూపాలవి వేస్తుంది అని భయం వేసింది మమతకు. అవేం కాదు, విపరీతమైన తలపోటు, భరించలేని తలపోటు అంతే అంది తల రుద్దుకుంటూ. డాక్టర్ గారిని పిలుచుకురమ్మంటారమ్మా కంగారుగా అంది. నేను డాక్టర్ని కాదేమిటి శేషమ్మ, అదిగో ఆ సీసాలో బిళ్ళలున్నాయి, రెండివ్వు అంది నిద్ర మాత్రల సీసా చూపుతూ. శేషమ్మ తీసిచ్చింది. నాన్నగారికి కావలసినవన్నీ చూసావా? తమ్ముడు నిద్రపోయాడా? నాకు తలనొప్పని చెప్పుకో, ఇవిగో బిళ్ళలు వేసుకుంటున్నాను, అదే పోతుంది, నువ్వు వెళ్ళి అన్నీ చక్కబెట్టి పడుకో అని బిళ్ళలు 2 మింగి మంచం మీద వాలిపోయింది. 2 వేసుకున్నా గానీ నిద్ర పట్టలేదు. మళ్ళీ ఆలోచనలు ముసురుకున్నాయి. ఇంతకీ డాక్టర్ అంకుల్కి ఈ విషయం తెలుసా? తెలిసినా ఏమంటారు? మరి నా మనసు వారికి తెలుసుగా. ఇన్ని సంవత్సరాలైంది, ఆ విషయం మరిచిపోయి ఉంటారు. ఆయన చాలా మంచివారైతే తన కూతురు సుఖం కాలదంతారా? అందుకే ఆయన మామూలుగా ఉన్నారు. అభ్యుదయ భావాలు గల డాక్టర్ గారికి అనుంగు శిష్యుడు మరియు అల్లుడు సాగర్. తన వలన అవమానం జరిగినప్పుడు డాక్టర్ గారు అండగా నిలిచి బోల్డు డబ్బు కట్టి చదివిస్తున్నందుకు రుణం తీర్చుకోవాలని స్వర్ణని ప్రేమించాడు సాగర్. ఎవరితోనో అంటున్నట్టుగా గొణుగుతోంది. లేకపోతే ప్రేమించడా? ఎదురు ప్రశ్న వేసింది అంతరాత్మ. అతడు మనిషే, అతనికి ఆశలుంటాయి, కష్టపడి పైకొస్తున్నాడు, జీవితంలో స్థిరపడాలనుకుంటున్నాడు. నువ్వేమో నిన్నే ప్రేమించాడనే భ్రమలో ఉన్నావు కాబట్టి నీకోసం ఉండిపోలేదని పిచ్చి కోరికతో ఉన్నావు అనుకుంది మళ్ళీ. ఒక్క ఉదుటున లేచి కూర్చుంది మమత. ఏంటి ఆలోచన? ఎవరిష్టం వాళ్ళది, నాకేం బాధలేదు, అతడు ఏమైతే నాకేం అని ఏదో పుస్తకం తీసింది చదువుకోవడానికి. అక్షరాలు కనపడ్డం లేదు. పిశాచిలా మళ్ళీ ఆలోచనల కోరలు చాపుకుంటూ వస్తున్నాయి. చిచ్చి అని తల బాదుకుంది.
రోజు రాత్రులు ఎక్కువసేపు చదవడం వలన అడపాదడపా తలనొప్పి ప్రారంభమైంది. ఈరోజు మరీ విపరీతంగా రావడం వలన ఇక చదివితే మరీ ఎక్కువైపోతుందని మానేసి డాబాపై చాపపరుచుకుని పడుకుని ఆకాశంలో చందమామని నక్షత్రాల్ని చూస్తున్నాడు సాగర్. చిక్కని వెండి వెన్నెల చక్కగా పొరుచుకునుంటే కొబ్బరి చెట్ల మీదుగా చల్లని పిల్లగాలి వీస్తూ వచ్చి అలసిన హృదయాన్ని హాయిగొలుపుతూ వెళ్ళిపోతోంది. ఆలోచనలు చిత్రంగా అతి విచిత్రంగా మలుపు తిరిగిన తన జీవితం మీదకు మళ్ళాయి. చెప్పలేని అనిర్వచనీయమైన ఆనందం హృదయమంతా పాకి గుండెల్లో జొరబడి వింత స్పందనకు గురవుతుండగా గుప్పున మల్లెపూల వాసన రావడం, వెంటనే ఓ చెయ్యి తన నుదుటి మీద చల్లగా తగలడంతో చటుక్కున కళ్ళు తెరిచి చూశాడు. స్వర్ణ అతనిపై కొంగి అతని నుదురును సవరిస్తోంది. అంతే, ఒక్క ఉదుటన లేచి కూర్చున్నాడు. ఆమె అతనికి దగ్గరలో తన చీర అతనికి తగులుకుంటూ కూర్చుంది. కొబ్బరి చెట్ల ఆకుల నీడ వాళ్ళు కూర్చున్న చోటన పడుతుండడం వలన ఆమె ముఖ కవళికల్ని భావాల్ని సరిగ్గా చదవలేకపోయాడు. ఏంటి ఇవాళ చదవడం లేదు అంది, సగం నవ్వు సగం ఆశ్చర్యం నిండిన గొంతుతో. తలనొప్పిగా ఉంది నీరసంగా అంటూ లేచి వెన్నెల పూర్తిగా పడుతున్న పిట్టగోడ మీద కూర్చున్నాడు. అమృతాంజనం తీసుకురమ్మంటారా? కొంచెం కంగారుగా అంది. వద్దు స్వర్ణ, టాబ్లెట్లు వేసుకున్నాను. అమ్మగారు నాన్నగారు ఎక్కడికైనా వెళ్ళారా? చిన్నగా అడిగాడు. వారెక్కడికైనా వెళితే ఒక్కతే ఉండలేకొచ్చిందేమోనన్న అనుమానంతో. లేదు. మరి ఎందుకొచ్చినట్టు అన్నట్టుగా చూసి, బుక్స్ ఏమైనా కావాలా అన్నాడు త్వరగా పంపించేయాలని. గోముగా పలికింది. చాలా కాలం నుండి సుధాకర్ గారు అసలు సాగర మాట పూర్తవకుండా వెన్నెలంటే మీకు అంత ఇష్టమా? రోజు ఇక్కడే కూర్చుంటారు అంది. తను వచ్చిన విషయం ఎలా మొదలు పెట్టాలో తెలియక. వెన్నెలంటే ఎవరికిష్టం ఉండదు అని నవ్వాడు. తెల్లని వెన్నెల్లో లేత మొక్కజొన్న గింజల్లా ఉన్న అతని తెల్లని పొలివరస తళుక్కున మెరిసి మాయమైంది. స్వర్ణ పులకించిపోతూ కొక్కున నవ్వేసింది. ఆ చప్పుడుకు ఆమె జడలోని మల్లెలు కదిలి గుబాళించాయి. అయితే నాకంటే వెన్నెల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారన్నమాట అంటూ వయ్యారంగా కదిలింది. చురుక్కున ఆ మాటలోని భావం అర్థం కాక తికమక పడ్డాడు సాగర్. ఆ మౌనాన్ని జవాబుగా తీసుకుందామె. నేను మాత్రం ఈ లోకంలో మిమ్మల్ని తప్ప దేన్ని ప్రేమించడం లేదు. మోకాళ్లలో సిగ్గుగా తలదురుస్తూ అంది. స్వర్ణ ఆశ్చర్యంగా అంటూ లేచి నిలబడ్డాడు చటుకున. అవునండి, ఈరోజు అన్ని విషయాలు మాట్లాడాలని వచ్చాను. మీకు తలనొప్పి రావడం మంచిదైంది. లేకపోతే తలుపులు బిగించుకుని చదువుతుండేవారు. ఈరోజు అన్ని విషయాలు మాట్లాడేసుకోవాలి. మీకు కోర్సు కూడా పూర్తి కావచ్చింది అంటూ లేచి అతని సరసకు వయ్యారంగా వచ్చి నిలబడింది. ఏం విషయాలు? అయోమయంగా చూస్తూ అన్నాడు. ఇంతకాలం నుండి చూస్తున్నాను. మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇలాంటి సమయం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. ఈనాళ్లకు ప్రాప్తించింది. అన్ని విషయాలు నా నోటితోనే చెప్పించాలని చూస్తున్నారు కదూ? అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది. ఏంటి స్వర్ణ? నిర్విణ్యుడైపోతున్నాడా వాగ్దాటికి. ఫోన్లేండి, మీరు చెప్పకపోతే నేనే చెప్తాను. మీ కోర్సు పూర్తి కాగానే మీ ఊరు వెళ్ళిపోతారు. వెళ్లే ముందు ఈ విషయం డాడీతో మాట్లాడి వెళ్ళండి. కోర్సు పూర్తి కాగానే పెళ్లి చేస్తామని మమ్మీ చెప్పింది. మరి మీరింకా పైకి చదవాలనుకుంటున్నారా? పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవచ్చుగా. చెప్పండి మీ అభిప్రాయం అంది సిగ్గుగా. పెళ్ళెవరికి? తడబడుతూ అన్నాడు. మనిద్దరికీ. సిగ్గు మొగ్గలా ముడుచుకుపోయింది. ఆ మాట వినగానే అతనికి తల తిరిగినట్లయింది. మనసంతా నీరే, ఒళ్లంతా వణుకు ప్రారంభమైంది. స్వర్ణ, తప్పు స్వర్ణ అన్నాడు వినరాని మాటలు వింటున్నట్లుగా. తప్ప ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారు అంది తీక్షణంగా చూస్తూ. అవును స్వర్ణ, నిన్ను నా చెల్లిగా ప్రేమిస్తున్నాను. నేను తప్పుగా ప్రవర్తించుంటే క్షమించు అన్నాడు బాధపడిపోతూ. ఆ మాటలకు ఆమె దెబ్బతిన్నదానిలా చూసింది. అయితే నాతో ఎందుకు తిరిగారు అంది కస్సుమంటూ లేస్తూ. నేను తిరిగానా? నాన్నగారు మీకు సహాయంగా వెళ్లమంటే వచ్చేవాణ్ణి. కేక్ ఎందుకు నోట్లో పెట్టించుకున్నారు? ఒక చెల్లెలుగా. సిగ్గనిపించడం లేదు అలా అనడానికి? అంతమందిలో ప్రేమ అంటూ పాట పాడి అన్నీ చేసి ఈ రోజు నేను అనడానికి నోరెలా వస్తోందో అంది ఆవేశంగా. స్వర్ణ, నన్ను అబద్ధం చేసుకుంటున్నావు. నాకు ఆ ఉద్దేశమే లేదు. ఆ పాట ఒక ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. దానిలోని అర్థం నువ్వు ఊహించింది కాదు అద్దింపుగా చెప్పబోయాడు. ఆపండి మీ ప్రసంగం. అసలు ఎందుకిలా మారిపోయారో చెప్పండి రెచ్చిపోతూ అంది. మారిపోయినా? లేదు స్వర్ణ. ఎప్పుడైనా నీతో చనువుగా ప్రవర్తించానా? నీకు ప్రేమ పెళ్లి అని మాటిచ్చానా? అసలు నాకు అభిప్రాయం లేదు స్వర్ణ అన్నాడు బాధగా నుదుటి పట్టిన చెమట నద్దుకుంటూ. చెప్పకపోవడం మీ వినయానికి కారణం అనుకునేదాన్ని, కానీ ఇంత మోసకరనుకోలేదు కసిగా చూస్తూ అంది. స్వర్ణ, నాన్నగారు నన్ను పిలిచి చెల్లెలుగా భావించమని, పర్వాలేదు నీకు తోడుగా వెళ్లమని చెప్పారు. సుధాకర్ గారికి నీకు వివాహం చెయ్యాలని నాన్నగారి కోరిక. సుధాకర్ పేరు వినగానే కసుమని లేచింది.
అలా చెప్పండి. అతడు మనిద్దరం కలిసి ఉండడం ఇష్టం లేక పనిన పన్నాగం అన్నమాట ఇది. అందుకే మీరిలా మాట్లాడుతున్నారు. స్వర్ణ, నీలాగే అతను నన్ను అపార్థం చేసుకుంటున్నాడు. నేను ఎదురుపడితే తప్పించుకుని మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం లేదు. అసలు నీ మనసు ఎందుకిలా మారిపోయిందో నాకు అంతుపట్టడం లేదు. ఛీ, మీరంత నీచంగా మాట్లాడుతున్నారు. అతనితో నేనెప్పుడైనా చనువుగా ప్రవర్తించానా? నిలదీసింది. నేనొచ్చిన కొత్తలో మీరెంతో అన్యోన్యంగా ఉండే. మీరు చూశారా? ఎవరైనా చెప్పారా? మనిషికి ఎన్ని మనసులుంటాయి? అతడు నన్ను ప్రేమిస్తే ప్రేమించుండొచ్చు. నాకు మాత్రం ఆ అభిప్రాయం లేదు. అతనే మీ మనసు మార్చేశాడు. అతని మాటలు నమ్మి నన్ను అన్యాయం చేయాలనుకుంటున్నారా? అలా జరగదు. సావధానంలోకొచ్చింది దొరికిపోయాననుకుంటూ. అసలు సుధాకర్ గారిని ఎందుకు కాదంటున్నావు? లాలనగా అడగబోయాడు. ఎంత నాటకం ఆడుతున్నారు? ఇంత మోసగడనుకోలేదు మిమ్మల్ని. అసహ్యంగా చూస్తూ వస్తున్న ఏడుపు దిగమింగుకుంటోంది. తప్పు స్వర్ణ, నీ మనసు మార్చుకో. సుధాకర్కి నీకు వివాహం జరిపిస్తాం. మరింత పేట్రేగిపోతూ, అనవసరంగా మాట్లాడద్దు. మర్యాదగా పెళ్లి చేసుకుంటావా లేదా? లేకపోతే అల్లరి చేసైనా నీ చేత తాళి కట్టించుకుంటాను. లేకపోతే చచ్చిపోతాను. అసలు ఎలా చేసుకోవో చూస్తాను. డాడీతో చెప్పి నీ పరువు బజార్కెక్కిస్తాను అంటూ వెళ్లబోయి వెనక్కొచ్చి, ఇదిగో నిన్నే గనక పెళ్లి చేసుకోకపోతే నా పేరు స్వర్ణే కాదు అంటూ తల్లో ఉన్న పూల చెండు పీకి అతనిపైకి విసిరికొట్టి చరచరా వెళ్లిపోయింది సవాల్ చేస్తూ. అప్పుడే మెట్లెక్కి పైకొస్తున్న సుధాకర్ ఆమె వాలకాన్ని చూసి అలాగే నిలబడిపోయాడు. వెంటనే అనుమానం వచ్చి గబగబా పైకొచ్చాడు. కొబ్బరాకుల నీడలో పరిచిన చాప, వాటిపై తెల్లగా చిందరవందరగా పడున్న పూలు, వాటినే చూస్తూ నిలబడున్న సాగర్ కనిపించేసరికి అతని అనుమానం బలమైంది. ఎప్పటినుంచో సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇద్దరినీ ఒక చోట చూసి దులిపి ఆ ఇంట్లో నుండి తప్పుకోవాలనుకుంటున్నాడు. అలాంటి అవకాశం ఎదురవలేదు కనుక అతని మనసు ఆవేదనతో ఎదురు చూస్తోంది. ఇక సహనం భరించలేక కోపం పెళ్ళుబికి రాగా అంగలు వేసుకుంటూ వెళ్లి సాగర్ కాలరు పట్టుకుని ఒక్క గుంజు గుంజాడు. సాగర్ ఆశ్చర్యం నుండి తేరుకోకముందే, చెప్పు, నువ్వు స్వర్ణని ఏం చేసావు చెప్పు. అసలు స్వర్ణని నా నుండి ఎందుకు దూరం చేసావు చెప్పు అని రొప్పుతూ అడిగాడు. సుధాకర్, నన్ను అపార్థం చేసుకోకండి. స్వర్ణని నేనేం చేయలేదు. ఆమెపై నాకెలాంటి దురభిప్రాయం లేదు. నన్ను నమ్మండి. వేదన నిండిన గొంతుతో అంటూ విడిపించుకున్నాడు సాగర్. ఎలా నమ్మమంటావు? ఇదివరకు ఆమె నాతో ఎంత ఇదిగా మెలిగేది. నువ్వొచ్చిన తర్వాత నన్ను మరిచిపోయింది. నేను పలకరించినా కూడా ముఖం చాటు చేసుకుపోతుంది. ఎలా నమ్మమంటావు? చెప్పు, మమ్మల్ని ఎందుకు విడదీసావు చెప్పు అన్నాడు కఠినంగా. సుధాకర్, నన్ను నమ్మండి. నాకలాంటి అభిప్రాయం లేదని తెలియగానే నా మీద కోపంతో వీటిని విసిరి నా పరువు బజారుకెక్కిస్తానని సవాల్ చేసింది. నేను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతుందట. స్వర్ణని నా చెల్లెలుగా ప్రేమిస్తున్నాను తప్ప మరే భావం లేదు అంటూ ఎంతో ఆవేదనగా వివరించాడు. ఆ మాటలతో సుధాకర్ చల్లబడిపోయాడు. నిజమా అని ఆశ్చర్యపోతున్నాడు. తను తప్పించుకుని తిరగడం, డాక్టర్ వెంకట్రావు గారు పిలిచి సోదరిగా చూడమనడం, వాళ్ళిద్దరికీ వివాహం చేయాలనే మాట, ఇవన్నీ చెప్పుకొచ్చాడు సాగర్. అంతా విన్నాక కినుడైపోయాడు సుధాకర్. క్షమించమని అతన్ని కోగులించుకుని విలపించాడు. సాగర్ మంచి మనసుతో ఊరడించాడు. మరి స్వర్ణెందుకు మారిపోయిందో వాళ్ళకి అంతుబట్టని సమస్య అయిపోయింది. మీరు తప్పించుకు తిరుగుతుంటే నాకు చాలా బాధనిపించేది. మీతో మాట్లాడాలనుకుంటే మీరు అవకాశం ఇవ్వకుండా అంతుపట్టకుండా మారిపోయారు. అసలు కారణమేమిటో తొందరపడి బయటపడితే నాదే తప్పవుతుందేమోనని నేను బాధపడుతున్నాను అన్నాడు సాగర్. అవును, మనశ్శాంతి లేక ఇంకో చోట మరో ఫ్రెండ్ దగ్గర ఉంటున్నాను. డాక్టర్ అంకుల్ నన్ను పిలిచి, ఏంటి ఎక్కడికెళ్తున్నావు అని అడిగేవారు. ప్రాక్టీస్ కోసం అనుభవజ్ఞులైన డాక్టర్స్ దగ్గరికి వెళుతున్నట్టు అబద్ధం చెప్పేవాణ్ణి అంటూ నిట్టూర్చాడు. ఈ విషయం డాక్టర్ గారితో మాట్లాడతాను అన్నాడు సాగర్. వద్దు, నీ ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత నేనే మాట్లాడతాను. స్వర్ణ మనసు ఎవరో మార్చేశారనిపిస్తోంది. ఎంతలో అడిగితే ఇంట్లో చాలా గొడవ వస్తుంది. నా అనుమానాలన్నీ తీరిపోయాయి. మనసు తేలిగ్గా ఉంది. ఈ విషయాలన్నీ మర్చిపోయి బాగా చదువుకో. ఏదైనా వస్తే నేను చూసుకుంటాను. మరీ నన్ను క్షమించు అంటూ 2 చేతులు పట్టుకున్నాడు సుధాకర్. సాగర్ హాయిగా నవ్వేస్తూ సుధాకర్ని అభిమానంగా కౌగిలించుకున్నాడు. కోపంతో విసురుగా వచ్చిన కూతుర్ని చూసి కంగారు పడింది సువర్చల. ఏం జరిగిందమ్మా? ఏమన్నాడు? పెళ్లి సుధాకర్కు నాకు చేస్తాడట. డాడీతో చెప్పి పొగరనిగేలా చేస్తాను. నన్ను చెల్లెల భావంతో చూశాడట. అతన్ని ఏం చేసినా పాపం లేదు మమ్మీ. ఆ సుధాకరే మార్చేశాడు మమ్మీ. ఎలాగైనా సరే సాగర్ని పెళ్లి చేసుకు తీరాలి. డాడీతో చెప్తాను అంటూ విసురుగా వెళ్లబోయింది. చెయ్యి పట్టి ఆపిందామె. లోపలికి తీసుకువెళ్లి గడియవేసి బోధించసాగింది. చూడమ్మా, కంగారు పడకు. అతను తొందరపడే మనిషి కాదు. పెద్దవాళ్లు మాట్లాడి చేస్తే బాగుంటుంది అనుకున్నాడేమో. సుధాకర్లా గాలి మనిషి మాత్రం కాదు, మెత్తనివాడు. ఒకవేళ సుధాకర్ మాటల మీద మారిపోయాడేమో గాని అతనికి నీ మీద మనసుంది. ఇంకొక 2 నెలల్లో సుధాకర్ని కాకినాడలో పనికి వేస్తారట. అతను వెళ్ళిపోగానే నేను డాడీ సాగరింటికి వెళ్లి అతని పెద్దవాళ్లతో మాట్లాడి ఆస్తంతా అబ్బాయికి ఇస్తామని చెప్పి ఖాయం చేసుకొస్తాం.
తప్పకుండా నీ వాడవుతాడు అంటూ బొజ్జగించింది. డాక్టర్ దగ్గరికి మాత్రం పోనివ్వలేదు. ఆమెకు తెలుసు ఆయన ఉద్దేశం సుధాకర్ మీద ఉందని, ఇది వింటే చివాట్లేస్తారని. స్వర్ణ కాస్త చల్లబడింది ఆ మాటలతో. ఈ మధ్యలో రాయుడొచ్చాడు. అబ్బాయి వెళ్లకముందే ఏదో ఒకటి తేల్చుకోండి అని బాగా నూరిపోసి వెళ్ళాడు. సువర్చల తీవ్రంగా ఆలోచిస్తోంది. సాగర్ చదువు పూర్తి కావచ్చింది. ఒక వారంలో ఇంటికి వెళతాడనగా డాక్టర్ గారు తన రూమ్కి పిలిచారు. సాగర్, చదువు పూర్తయింది, మరి తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు అన్నారు నవ్వుతూ. ఇంకా ఏదీ ఆలోచించలేదు డాక్టర్ అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. మరి మమతని మరిచిపోయావా అన్నారు ముసిముసి నవ్వులు నవ్వుతూ. సాగర్కి ఏం చెప్పాలో తోచక తలదించుకున్నాడు. అతడిలో ఆ మాట తాలూకా ఏ భావం పొడసోపలేదు. సిగ్గుతో కళ్ళు వాళ్లంగాని, చెంపల్లో వింత కాంతిగాని ఏమీ కలగకపోవడం డాక్టర్ గారికి ఆశ్చర్యమైంది. ఆమె ఎంబీబీఎస్ డీజీఓ, నువ్వు ఎంబీబీఎస్ ప్లస్ ఆర్థోపెడిస్ట్. చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నాను. మీతో పాటే సుధాకర్ స్వర్ణలకు కూడా చేయాలనుకుంటున్నాను. కానీ స్వర్ణకు మరో సంవత్సరం ఉంది, వాళ్ళని అడిగి చేద్దాం అన్నారు నవ్వుతూ. వద్దు డాక్టర్, మమతకి వాళ్ల భావన నిర్ణయించారు, అది మీకు తెలుసు గబగబా అన్నాడు. ఆమె చేసుకోదు, నిన్ను తప్ప వేరెవరినీ చేసుకోదు. అసలు నాకు పెళ్లి చేసుకోవాలని లేదు డాక్టర్ అతి మెల్లగా పలికాడు. అంటే ఇలాగే ఉండిపోవాలనుంది. ఏం డాక్టర్, మీరన్నీ తెలిసినవారు, నేను చెప్పనవసరం లేదు అభిమానంగా చూస్తూ అన్నాడు. బావుంది, మీ ఇద్దరూ ఇద్దరే. నాకు చాలా దుఃఖం వస్తోందాయి మీ ఇద్దరి నిర్ణయాలు వింటుంటే అంటూ ఒకలా అయిపోయారాయన. మీరు దేవుడు డాక్టర్, నాకు వెలుగు చూపించారు, ఇంతకంటే మరేం వద్దండి. ఆ వెలుగుకు తోడుంటే అది అఖండ జ్యోతి అవుతుందని నా ఆశ అంటూ నవ్వారు. నాకింకా చదవాలని డాక్టర్. ఏం చదవాలనుకుంటున్నావు ఆసక్తిగా అడిగారు. ఎంఎస్. మంచిది, కానీ ఒక మాట, నువ్వు ఎక్కడున్నా ఎప్పటికైనా మమత కోసం ఎదురు చూడు. మమత మనసు నొప్పించుకో. ఎప్పటికైనా మీరిద్దరూ ఒకటి కావాలి, మాటివ్వు. అదే నా రుణం తీర్చుకోవడం, తెలుసా అన్నారు సాగర్ కళ్ళలోకి చూస్తూ. తప్పకుండా డాక్టర్. ఒకవేళ ఆమెకి వాళ్ల బావతో గాని మరెవరితోనైనా గాని వివాహం జరిగిపోయినా నేను ఇలాగే ఉండిపోతాను. ఈనాడు నేను ఈ స్థితిలోకి రావడానికి మూల కారణం ఆమె. ఆమంటే నాకు అభిమానం. ఆ అభిమానం అర్పణ కావాలి. ఆ అర్పణ పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాను. నిశ్చయంగా ఉన్నాయా మాటలు. అతని మాటలు విన్న డాక్టర్ గారి హృదయం స్పందించింది. నేను ప్రేమించాను, కానీ పెద్దవాళ్ని ఎదిరించలేను అని సూటిగా అనలేకపోతున్నాడు అనుకున్నారు డాక్టర్ గారు. అతని నిర్ణయం ఆయన్ని ఆశ్చర్యపరిచింది. నిన్ను ఎలా అభినందించాలో అర్థం కావడం లేదు సాగర్, కానీ జరగదు, జరగకూడదని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని జంటగా చూడాలి, అదే నా ఆశ అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. ఇంతలో ఎవరో రావడంతో ఆ టాపిక్ ఆగిపోయింది. సాగర్ సెలవు తీసుకుని వచ్చేశాడు. సువర్చలాదేవి తల్లికి సీరియస్ అని అర్జెంటు టెలిగ్రామ్ వస్తే భార్యాభర్తలిద్దరూ బయలుదేరి సువర్ణని చూస్తూ ఉండమని సాగర్కి సుధాకర్కి చెప్పి పని మనిషిని తోడుగా ఉంచి ఊరు వెళ్లిపోయారు. రేపు ప్రయాణం. ఆ సాయంత్రం సామాన్ సర్దుకుంటున్నాడు సాగర్. సుధాకర్ వచ్చి కూర్చున్నాడు. సాగర్, అంకులాంటి లేరు, వారొస్తే మాట్లాడడానికి కుదరదు. స్వర్ణతో మనసు విప్పి మాట్లాడాలనుంది. నా రూమ్ లాక్ చేశాను. మీరు పిక్చర్కి వెళ్ళండి, నేనిక్కడే ఉంటాను. మిమ్మల్ని తిట్టడానికో దేనికో రావచ్చు అనుకుంటున్నాను. ఆమె వచ్చినా రాకపోయినా నేను వెళ్ళి మాట్లాడాలి అనుకుంటున్నాను అన్నాడు. అలాగే, మీ విషయం జయప్రదం కావాలని కోరుకుంటున్నాను అంటూ గబగబా సర్దేసి బట్టలు మార్చుకుని స్వర్ణ చూడకుండా బయటకు వెళ్ళిపోయాడు సాగర్. రాత్రి 9 గంటలు కావస్తోంది. పని మనిషిని వెళ్ళిపోమంది స్వర్ణ. అమ్మగారు అయ్యగారు ఉండమన్నారు కదమ్మా అంది రత్నాలు. వెళ్ళమంటుంటే అని కసిరింది. మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది రత్నాలు. సుధాకర్ గదిలో లైటు వెలగకపోవడంతో బయటికి వెళ్ళిపోయి ఉంటాడని వీధి తలుపులు తాళం వేసేసింది స్వర్ణ. మెరూన్ కలర్ పట్టుచీర కట్టుకుని విరజాజులు తలనిండా తురుముకుని ఒంటి నిండా సెంటు స్ప్రే చేసుకుని నెమ్మదిగా పైకి వెళ్ళింది స్వర్ణ. గది తలుపులు దగ్గరకు వేసున్నాయి. లోపల బెడ్ లైట్ డిమ్గా వెలుగుతోంది. దుప్పటి ముసుగు తన్ని పడుకున్నాడు. తలుపులు మూసుంచకుండా తెరిచుంచినందుకు సంతోషిస్తూ వెళ్లి అతని పక్కలో కూర్చుంది. మీద కొంగి దుప్పటి తొలగించి అతన్ని తాకబోయి ఉలిక్కిపడి మంచం దిగిపోయింది. వెంటనే సుధాకర్ కిందకు దూకి ఆమెని వెళ్ళనివ్వకుండా ఆఫ్ చేశాడు. ఛీ, ఎంత మోసం, నన్ను వెళ్ళనివ్వు అని కదలబోయింది. స్వర్ణ, నీతో మాట్లాడాలి, 1 నిమిషం ఆగు అన్నాడు మృదువుగా. నాతో నీకేం పని, నన్ను పోని విసురుగా అంది. స్వర్ణ, మన ప్రేమను ఎలా మరిచిపోయావు? ఎవరు నిన్ను మార్చారు? నీకిది న్యాయమేనా అని ప్రాధేయపడుతూ అడిగాడు. ప్రేమ? నువ్వు నాతో ఉంటూ ఎంతమందితో తిరగలేదు, అది ఒక ప్రేమేనా? ఎసడింపుగా అంది. ఆశ్చర్యపోయాడా మాటలకు. స్వర్ణ, నిన్ను తప్ప ఎవరినీ ప్రేమించలేదెంతవరకు, నన్ను నమ్ము.
నువ్వంటున్న మాటలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎప్పుడు ఎవరితో తిరిగానో చెప్పు జాలిగా అన్నాడు. నువ్వు సోషల్గా మాట్లాడతావని మాత్రమే అనుకున్నాను గాని నీలో అంత రసికత్వం ఉందని ఊహించలేదు. అందుకే నేను సాగర్ని ప్రేమించాను. త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా దారికి అడ్డు రావద్దు. నువ్వు ఎవరితో తిరిగావో ఏం చేసావో చెప్పవలసిన కర్మ నాకేం పట్టింది అంది పౌరుషంగా. స్వర్ణ, నేను ఏం తప్పు చేశానో ఎవరితో చెడ్డగా ప్రవర్తించానో చెప్పు అద్దించాడు మళ్ళీ. చెప్పవలసిన అవసరం లేదు. సాగర్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. అతడు నిన్ను చెల్లిగా భావిస్తున్నాడు. నీ మనసు మార్చుకో. అతన్ని నన్ను విడదీయాలనేగా అతనికి నూరు పోసి నాకు కాకుండా చేస్తున్నావు. స్వర్ణ, ఇది దేవుడి దృష్టిలో మహాపాపం. నా మాట విని నీ మనసు మార్చుకో. నేనెప్పటికీ నీవాణ్ణే అంటూ దగ్గరగా రాబోయాడు. ముందు బయటకు వెళ్ళు. అసలు నిన్నీ గదిలోకి ఎవరు రమ్మన్నారు అంది కోడినాగులా బుసలు కొడుతూ. సభ్యత మరిచిపోయి చీ కొడుతుంటే అతనికి బాధ అనిపించింది. స్వర్ణ, అమాయకుడైన సాగర్ని ఇబ్బందుల్లో పడేకు. అతని ముఖం చూసే నిన్నింకా ప్రేమిస్తున్నాను. నువ్వు త్వరగా మనసు మార్చుకో ప్లీజ్ అన్నాడు ఆవేదనగా. ముందు వెళతావా లేక గెంటించమంటావా అంది ఆవేశపడిపోతూ. అతనిలోని మగతనం కసును లేచింది. కొళ్ళు బిగుసుకున్నాయి. ముఖంలోని నరాలన్నీ పొంగి ముఖం వికృతంగా తయారైంది. నీకు బుద్ధి చెప్పి మరీ వెళ్తాను అన్నాడు పిడికిళ్లు బిగిస్తూ. నువ్వు విడదీయాలని చూస్తున్నావేమో. నీ తరం కాదు. నేను సాగర్ని పెళ్లి చేసుకో తీరతాను. నేను అతని చేత తాళి కట్టించుకోకపోతే నా పేరు స్వర్ణే కాదు అంటూ చరచరా వెళ్ళిపోయింది. సుధాకర్ మెదడు మొద్దుబారిపోయింది. ఇక ఎన్ని చెప్పినా వినేలా లేదు. ఎవరో కెట్టని వాళ్లు నాపై లేనిపోనివి చెప్పి మనసు మార్చేశారు. అమాయకుడైన సాగర్ని రొంపులోకి లాగాలని చూస్తోంది. దీనికి పరిష్కారం ఒకటే. అలా చేస్తేనే గాని అజ్ఞానం వదిలేలా లేదు అనుకుని దీనికి అంతటికీ కారకులెవరు? ఎవరికి నేను ద్రోహం చేశాను? నాకు శత్రువులెవరూ లేరే. ఎవరు ఎవరు? ఏదో నిశ్చయానికొచ్చిన వాళ్ల కిందకి దిగొచ్చాడు. కోపంతో మంచం మీద వెలకిల్లా పడుకుని ఆలోచిస్తోంది స్వర్ణ. సుధాకర్ లోపలికి వెళ్లి తలుపులు మూశాడు. ముందు భయంగా చూసింది. తర్వాత ఏంటి నీ ఉద్దేశం అంటూ లేచి కూర్చుంది. నీ మనసు మార్చుకో, లేకపోతే బింకంగా చూస్తూ అంది. మార్చుకోవా? లాలానగా అడిగాడు. యు రాస్కెల్, గెటౌట్ అంటూ మంచం దిగబోయింది గడి తీయడానికి. ఇక లాభం లేదనుకున్నాడు. వెళుతున్న ఆమెని వెనక్కి తోసి లేవకుండా అదింపట్టి అరవకుండా నోరు గట్టిగా నొక్కి పట్టాడు. ఆమె గుండెల మీద తలపెట్టి, స్వర్ణ, నిన్నేమీ చేయను. నువ్వు మనసు మార్చుకుని నాతో ప్రేమగా మాట్లాడు. ఇక కొద్ది రోజుల్లో కాకినాడ జాబుకి వెళ్ళిపోతాను. నెక్స్ట్ ఇయర్ నీ చదువు అయిపోతుంది. పెళ్లి చేసుకుందాం. నిన్ను విడిచి నేను బ్రతకలేను అన్నాడు బ్రతిమలాడుతున్నట్టుగా. చిచ్చి నీచుడా అంటూ అతని జుట్టు పట్టుకుని వెనక్కి నెట్టింది. సుధాకర్ మెడ కలుక్కుమన్నట్టనిపించింది. బాధతో మూలిగాడు. అతని పొట్టు విడవగానే పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ అందుకుంది తల మీద కొట్టడానికి. క్షణంలో అర్థం చేసుకున్న సుధాకర్ ఆమె చేతిని బిగించి పట్టి అది లాగి విసిరేశాడు. వెంటనే ఆమె మీదకు దూకి మరి కదలకుండా చేసి శీలాన్ని దోచుకున్నాడు. ఇంత జరిగిన తర్వాత అక్కడుండడం మంచిది కాదని తెల్లవారిసరికల్లా వెళ్ళిపోవాలని తన సామాన్ సర్దుకుని తెల్లవారుజామున 5 గంటలకు కిందకొచ్చేశాడు. ఎందుకో ఇంకొకసారి ఆమెను అడగాలని స్వర్ణ గదిలోకి వెళ్ళాడు. స్వర్ణ పిచ్చిదాన్లా కూర్చుని ఏడుస్తోంది. స్వర్ణ, పొరపాటు జరిగిపోయింది. క్షమించు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ మనసు మార్చుకుని నాకు లెటర్ రాయి. రెక్కలు కట్టుకుని వచ్చి వాళ్తాను అన్నాడు ప్రేమగా. షటప్ అండ్ గెటౌట్ మ్యాన్. రూమ్ అదిరిపోయేలా అరిచింది. అనుభవించు. నీకేదో దెయ్యం పట్టింది. నా మనసు విరిగాక ఏం చేయలేవు. అప్పుడు అరిచినా ముత్తుకున్నా ప్రయోజనం ఉండదు. వెళుతున్నాను అంటూ విచారంగా వెళ్ళిపోయాడు. అసలు దీనికి అంతటికీ కారణం ఆ సాగర్. ఎంత పని చేయించాడు. సుధాకర్ని నన్ను మోసం చేయమని చెప్పి వెళ్ళిపోయాడన్నమాట. ఇక అతన్ని విడిచిపెట్టకూడదు. ఈ మలినమైన శరీరంతో అతనికి భార్యనై పగ తీర్చుకోవాలి. సాగర్, నిన్ను సాగర్ అనే పదం ఆమె పళ్ల మధ్య కసిగా నలిగిపోతోంది. ఆ రాత్రంతా అక్కడక్కడా గడిపి పొద్దున్న 8 గంటలకు ఇల్లు చేరాడు సాగర్. సుధాకర్ లేడు. అతనికేమీ అంతుబట్టలేదు. బట్టలు మార్చుకుని మళ్లీ బయటకు వెళ్ళిపోయాడు. సాగర్కి త్వరగా ఇంటికి వెళ్లి తన వాళ్ళని చూడాలని ఆతృతగా ఉంది. మధ్యాహ్నం భోజనం వేళకొచ్చాడు. అప్పుడు సుధాకర్ జాడలేదు. ఆలోచనలో పడ్డాడు. స్వర్ణతో మాట్లాడాలి అన్నాడు. ఏం జరిగిందో ఏంటో, ఎక్కడికి వెళ్ళినట్టు అని చాలాసేపు ఆలోచించి మళ్లీ బయటకు వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం డాక్టర్ గారు వచ్చారు. సువర్చలాదేవి రాలేదు. వారొచ్చినట్టు తెలుసుకుని వచ్చాడు సాగర్. అక్కడ ఏం జరిగింది, ఎలా ఉన్నారు అన్నీ తెలుసుకున్న తర్వాత బయలుదేరాడు సాగర్. డాక్టర్ గారి పాదాలకు నమస్కరించి అమ్మగారికి పాదాభివందనం చెప్పమని, సుధాకర్ లేడు, వచ్చిన తర్వాత చెప్పమని సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు సాగర్. అతను కనుమరుగవుతుంటే డాక్టర్ గారి హృదయం బరువెక్కి కన్నీళ్లు జాలువారాయి. స్వర్ణకు చెప్పాలని వెళితే ఆ అవకాశం కలగకుండా ఎటో వెళ్ళిపోయింది.
జరిగిన సంగతి తల్లికి తెలియకుండా దాచింది స్వర్ణ. కాని రోజూ వెళ్లి పెళ్లి నిశ్చయం చేసుకురమ్మని, అతను లేకపోతే చచ్చిపోతానని అంటూ తల్లిని వేధిస్తోంది. మొదట్లో సుధాకర్ని చెయ్యాలని భార్యాభర్తలిద్దరూ అనుకుని ఉండడం వలన ఆమె ఈ విషయం ఎలా కదపాలా అని ఆలోచిస్తోంది. స్వర్ణ తొందర వలన చివరకు వెళ్ళక తప్పలేదు. అంతా విని చెంపలు వేసుకున్నారాయన. పాపాత్ములారా, మీకు మతిగాని పోలేదు కదా అంటూ విరుచుకుపడ్డారు డాక్టర్ వెంకట్రావు. నాకేం తెలీదండి. అతను చనువుగా స్వర్ణ స్వర్ణ అని కలిసిమెలిసి తిరిగేసరికి అమ్మాయి మోసపోయి ప్రేమించేసింది. ఇప్పుడు అతడు లేకపోతే చస్తానంటోంది. నాకు భయమేస్తుందండి. నడవండి, ఇద్దరం వెళ్ళి కాళ్ల వేళ్లా పడైనా బ్రతిమిలాడి. సువర్చల, సాగరంటే ఏమనుకుంటున్నావు? దైవం లాంటివారు. స్వర్ణని చెల్లిగా చూడమని నేను చెప్పిన తర్వాతే నా మాట కాదనలేక చనువుగా తిరిగాడు. ఆ తిరగడమైనా నువ్వో నేనో పక్కనుండగా ఇన్ని సంవత్సరాల్లో ఎన్నిసార్లు మాట్లాడాడంటావు? తిరిగితే మాత్రం, మాట్లాడితే మాత్రం మన అమ్మాయికి జ్ఞానం ఉండకర్లే. సుధాకర్ని ఇష్టపడింది. నలుగురిలో నవ్వులు పాలవకుండా ఇంట్లో మాట్లాడుకుంటారని ఇక్కడ ఉంచమన్నాం. అలాగే చేశాను. అతన్ని వదిలి ఉండలేనందొకనాడు. ఇప్పుడు సాగర్. ఎన్ని మనసులుంటాయి మనిషికి? ఛీ, ఇలాంటి కూతుర్ని కన్నందుకు సిగ్గుపడుతున్నాను. ఈ విషయం తెలిసే కాబోలు సుధాకర్ ఏదోలా ఉండేవాడు. చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడని ఆలోచిస్తున్నాను. ఇదన్నమాట అసలు విషయం. ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడైంది. చావండి. మీ ఇద్దరు కట్టగట్టుకుని ఇందులోనన్నా దోకండి. ఇదిగో, నా కంఠంలో ప్రాణం ఉండగా సాగర్తో ఈ విషయం ప్రస్తావించడానికి వీల్లేదు అన్నారు ఆవేశంగా, కోపంగా, అసహ్యంగా. మీరే ఇలా అంటే ఇక ఎవరండి దాని బాధను అర్థం చేసుకునేది? మీరన్నవన్నీ వింటే ఏదో ఒకటి మిగుతుందండి. మీరు అడగలేకపోతే నేనే కాళ్ళ మీద పడి అడుగుతాను సాగర్ని. నన్ను వెళ్ళనివ్వండి అంది ఏడుస్తూ. ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని ఆమెని అసహ్యంగా చూశారాయన. ముద్రు కొట్టుకున్నారు. అయినా ఆమె ధోరణి ఆమెదే. అసలు విషయం చెప్పకపోతే కొంప మునిగేలాగుందని అనిపించింది ఆయనకు. సువర్చల, అలా కూర్చో అన్నారు అనునయంగా. ఆమె కూర్చుని ఆతృతగా చూస్తోంది. సువర్చల, మమత, సాగర్ ప్రేమించుకున్నారు. పెద్దవాళ్లు ఒప్పుకోవడం లేదని ఎవరికి వారే జీవితాంతం అలాగే ఉండిపోతారట. ఇవన్నీ నీకు తెలీదు. కాని చెప్పక తప్పలేదు నాకు. చెప్పు, ఎలా వెళతావో చెప్పు అన్నారు బాధగా. ఆమె ఆశ్చర్యపోయింది. ఇది నిజమేనా అంది తేరుకుని. అక్షరాలా నిజం. తప్పనిసరి చెప్పాను. మనసులో ఉంచుకో. అమ్మాయితో చెప్పి మనసు మారేలా చూడు అన్నారు. అమ్మో, ఈ విషయం తెలిస్తే ఇంక పిల్ల బ్రతికేనా? నేను చెప్పను, మీరు కూడా అనద్దు అంది భయం భయంగా. మరెలా? సాలోచనగా అన్నారాయన. ఏంటో ఈ పరీక్ష మధ్యన నా ప్రాణం పోతోంది అంటూ రోధించింది ఆవిడ. అసలు ఎందుకు స్వర్ణ మనసు మరుచుకుంది అన్నారు దీర్ఘంగా ఆలోచిస్తూ. చటుక్కున గుర్తొచ్చింది ఆమెకు. ఏమోనండి, నేను ఎలానో అలా చెప్పి మనసు మరుస్తానులేండి అంటూ చటుక్కున లేచి వడివడిగా వెళ్ళిపోయిందామె. ఆమె వైఖరి ఆయన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. తూర్పు తెల్లబడింది. పడకపై నుంచి లేచింది మమత. రాత్రంతా నిద్రలేదు. ఎర్రగా నిప్పు కణికల్లా ఉన్నాయి కళ్ళు. తల బరువుగా ఉంది. నొప్పి కూడా వస్తోంది. చల్లని నీళ్లతో స్నానం చేస్తే బాగుంటుంది అనుకుంది. మనోహరమైన సంధ్యా సమయం. ఆకాశం ఎర్రరంగు నింపుకుని మిలమిలా మెరుస్తూ పొడుచుకొస్తున్న సూర్యకిరణాలకు హారతిస్తున్నట్లుగా ఉంది. హాయిగా వీస్తున్న చల్లని గాలి. ఆహారం కోసం గూళ్లు విడిచి ఎగిరిపోతున్న పక్షుల కిలకిల రావాలతో సందడిగా ఉంది. తలారా స్నానం చేసి గంధపు రంగు మీద ఎరుపు పువ్వులున్న చీర కట్టుకుంది. బాల్కనీలో నిలబడి తలారబెట్టుకుంటూ ప్రకృతిని తిలకిస్తోంది మమత. జుట్టు ఆరిపోయింది. ఎండ కరకరా పొడుచుకొచ్చేసింది. గాలికారిన జుత్తు మేఘమాలికల్లా ఎగిరిపోతోంది. ఆ జుత్తుని ఎవరో తాకినట్టయితే పక్కకు తిరిగి చూసింది. రజనీష్ ఎప్పుడొచ్చాడో వెనకాల నిలబడి పొట్టులాంటి కురులను సవరిస్తూ పరవశం చెందుతున్నాడు. బెదిరిపోలేదు మమత. నెమ్మదిగా విడిపించుకుని దూరంగా జరిగింది. పొద్దున్నే వచ్చాడేంటి? దేనికి అనుకుంది. నువ్వు అసాధారణ సౌందర్యవతి మమత అన్నాడు చేతులు కట్టుకుని పెట్టగోడకు ఆనుకుంటూ. తల వంచుకుని నానిన చేతిగోళ్లను తుంచి పారేస్తోంది మమత. ప్రేమించడం, ప్రేమించబడ్డం, ప్రేమను తెలుసుకోవడం అంతా ఒక యోగం, అదృష్టం, అపూర్వమైన వరమునట. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమించబడ్డం మహా గొప్ప వరం కదా. కనీసం నాతో మర్యాదకైనా మాట్లాడమే మమత అన్నాడు ఆమె లేత పెదవుల్ని చూస్తూ. థ్యాంక్ యూ బావా అంది నిర్లిప్తత నిండిన కంఠంతో అభిమానంగా. థ్యాంక్స్ వద్దులే కాని నా ప్రశ్నకు సమాధానం చెప్పు అన్నాడు కుండీలోని పూలు తుంచుతూ. ఏంటి అన్నట్టు చూసి పూలు తుంచినందుకు కోపంగా పెట్టింది ముఖం. కళ్ళున్న ప్రతి వాళ్ళు సౌందర్యాన్ని చూసి సంతోషిస్తారు అనేది నిజం కాదనిపిస్తోంది. నీకేమనిపిస్తోంది? గుడ్డివాళ్లు కూడా శూన్యంలో అందాన్ని వెతుకుతుంటే ఎలా కాదనిపిస్తుంది? విసురుగా అనేసింది. దేవకన్యలను మించిన ఇంత అందమైన నిన్ను సాగర్ కాదంటున్నాడంటే అతడి కళ్ళు గుడ్డి అద్దాలాంటివనిపిస్తోంది. ఓరగా చూస్తూ పట్టిపట్టి పలికాడు. నిలువుట అద్దాల వంటి కొంతమంది కళ్లల్లో అందం ప్రతిబింబిస్తుంది. నిజమైన కళ్ళు తమలో ప్రతిబింబించిన అందాన్ని అంతరంగంలోనికి ప్రతిఫలింపజేస్తాయి. అవే నిజమైన కళ్ళు అంది కోపంగా.
అయితే ఆ కళని నువ్వు మర్చిపోలేదన్నమాట. నువ్వు మర్చిపోనిస్తేగా. భలే గడుసుదానివి అంటూ పెద్దగా నవ్వేశాడు. లెక్క చేయనట్టే చూసింది మమత. సాగర్ గాలివాటు మనిషని ఇప్పటికైనా తెలుసుకున్నావా? బావా, నా సంగతటుంచి ఇప్పుడు నువ్వు దేనికొచ్చావో చెప్పు అంది సౌమ్యంగానే. నువ్వు సాగర్ని మరిచిపోయావని మనిద్దరం పెళ్లి చేసుకుందామని అడగడానికొచ్చాను. నేను మరిచిపోయి పెళ్లి చేసుకున్నా నువ్వసలు మరిచిపోనివ్వవు, అందుకే వద్దు అంది కిందకి వెళ్ళిపోవడానికి మెట్లకేసి నడుస్తూ. ఆగు మమత, ఒక మాట అన్నాడు అద్దిస్తున్నట్టుగా. ఏంటి అంది ఇటు తిరగకుండానే. రేఖకి ఫారం సంబంధం కుదిరింది. నీ గురించి బెంగ పెట్టుకుని నేనేమైపోతానోని తను పెళ్ళొద్దంటోంది. లేకపోతే ఇద్దరికీ ఒకేసారి చేయమంటోంది. ఎదిగిన పిల్లని ఇంట్లో ఉంచడం మంచిది కాదని అమ్మా నాన్న బాధపడుతున్నారు. చదువైపోయి చాలా కాలం కూడా అయింది. రేపు ఆ అబ్బాయి వస్తున్నాడు, నువ్వు అంటే తను ఊ అంటుంది. లేకపోతే బంగారం లాంటి సంబంధం తప్పిపోతుంది. నాకు కూడా ఉద్యోగం వచ్చింది, బీహార్ వెళ్ళాలి, మరి చెప్పు అన్నాడు. నేను రేఖతో మాట్లాడతాను అంటూ చరచరా మెట్లు దిగి వెళ్ళిపోయింది మమత. డెవిల్ అని పొళ్ళు కొరుకున్నాడు రజని. ఇలా రోజు ఏదో సమయంలో వచ్చి కదిలించి కలత చెందించి వెళుతున్నాడు రజనీష్. ఒక ఉదయం లేస్తూనే వాంతి చేసుకుని కళ్ళు తిరిగి పడిపోయింది స్వర్ణ. సువర్చలాదేవి గాబరాపడి హాస్పిటల్కు తీసుకువెళతానంది. వద్దు మమ్మీ అంది నీరసంగా. ఎందుకు కళ్ళు తిరిగాయో పరీక్ష చేయించుకుందాం అంది ఆందోళనగా. నాకు తెలుసు మమ్మీ ఎందుకు తిరిగాయో. సాగర్ ఇలా చేశాకే నన్ను వద్దంటోంది అంది ముఖం గోడవైపుకు తిప్పుకుంటూ. ఆ మాట వింటూనే హతాసురాలైపోయిందామె. నిజమా అమ్మా అంటూ ఆశ్చర్యంగా అడిగింది. మీరు వెళ్ళి అడగలేదు, వెళతానంటూనే నెలపైన గడిపేశారు. నేను చచ్చిపోతాను మమ్మీ అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది స్వర్ణ. ముద్దుల కూతురేమో తప్పు చేశావని మందలించడం మాని, అయ్యో కొంప మునిగింది, ఎందుకు తొందరపడ్డావు తల్లి, ఉండు కంగారు పడుకు, ఇప్పుడే రాయుడు మామగారికి కబురు పెడతాను, వారు నేను వెళతాను అని లాలింపు మాటలు పలికింది. డాడీ వద్దన్నారా? డాడీకి సుధాకర్ మీదుంది, ఆయన మాట తప్పరు. అతను మంచివాడు కాదని చెప్పలేకపోయావా? అన్నీ చెప్పానమ్మా, వింటేనా? నీకెందుకు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను మామయ్య గారు వెళతాం. ఇన్న కాసిన పాలు తాగమ్మా అంది జోగులో ఉన్న పాలు గ్లాసులో కొంపుతూ. పాలు తాగుతూ రాయుడు గారు దేనికి మమ్మీ అంది అర్థం కాక. ఇలాంటి వాటికి ఆయన విరుగుడు తల్లి. అసలు సుధాకర్ మోసం ఆ మామయ్య గారి ద్వారానే కదా తెలిసింది అంది స్వర్ణ జుట్టు సవరిస్తూ. అలాగా మమ్మీ, అయితే ఆయన నువ్వు వెళ్ళండి అంది మెరుస్తున్న కళ్ళతో. ఇదిగో ఇప్పుడే ఫోన్ చేస్తాను అంటూ వెళ్లి ఫోన్ చేసిందామె. కబురందగానే కాకిలా వచ్చి వాలాడు రాయుడు. ఏంటమ్మా అంతా సెటిల్ అయిపోయిందేమిటి అన్నాడు చేటంత ముఖం చేసుకుంటూ. మిమ్మల్ని ఒక ముఖ్య విషయం అడగాలని అంది చిన్నగా. ఏంటమ్మా అడగండి అన్నాడు ఆసక్తిగా. అసలు ఆ అబ్బాయి ఇంతకుముందు ఎవరినైనా ప్రేమించాడా అన్నయ్య గారు అంది అటు ఇటు చూస్తూ స్వర్ణగాని వింటుందేమోనని. కాస్త ఉలిక్కిపడి వెంటనే సర్దుకుంటూ, చచ్చా అలాంటివాడు కానే కాదమ్మా, కుర్రాడు మంచాడు కాబట్టే డాక్టర్ గారు సీటు గురించి బోల్డ్ డబ్బు పోశారు. ఆనాడే అనుకున్నాను ఆ అమ్మాయి గురించి ముందు చూపులో ఉన్నారని. ఆమెకు కుతూహలం కలిగించేలా అభినయిస్తూ చెబుతున్నాడు. ఏంటండి డాక్టర్ గారు డబ్బు కట్టడం ఏంటి? మరింత ఆశ్చర్యపోతూ అడిగిందామె. ఆయన తెల్లబోయడీసారి. అయితే డాక్టర్ గారు ఇప్పటికీ చెప్పలేదన్నమాట అసలు విషయం. ఆ విషయం ఏదీ చెప్పలేదు కానీ ఈ విషయం మాత్రం చెప్పారు అంటూ డాక్టర్ అన్నవి చెప్పి, మరి నిజమేనా అంటూ ఆమె మనసులో వేధిస్తున్న అనుమానాన్ని బయటపెట్టింది. గతుకుమన్నాడు రాయుడు. వెంటనే అదా అని నవ్వేశాడు కంగారును కప్పిపుచ్చుకుంటూ. ఆమె నిష్ఠూరంగా ముఖం పెట్టింది. మీరు నమ్మేశారన్నమాట అన్నాడు లౌక్యంగా నవ్వుతూ. డాక్టర్ గారు అబద్ధం చెప్పరు. ఆమె ముఖం జేవురించి చిరాగ్గా ఉండడం గమనించి, అసలు విషయం డాక్టర్ గారికే తెలియకపోవచ్చు, ఏదో విని నమ్మేసుంటారు. మహానుభావుడు ఎవరేం చెబితే అది వినడమే గాని పాపం పుణ్యం తెలియని అమాయక చక్రవర్తి. అసలు విషయం వినండమ్మా. మా మేనకోడల మమత ఈ కుర్రాడి పాటలు డాన్సులు తైతక్క అంటూ అవి చూసి మనసు పారేసుకుని వద్దు మొర్రో అని ఆ కుర్రాడంటున్నా వెనక వాళ్ళమ్మ డబ్బు తన పేరనుంటే అది తీసి అతనికి మీ డాక్టర్ గారి ద్వారా మెడికల్ సీటుకు డొనేషన్ కట్టింది. తప్పు ఎప్పటికైనా దాగదు కదా, అది మా పెద్దవాళ్ల చెవిని పడింది. మేం అబ్బాయిని అడిగాం. నేను ఎంత వద్దన్నా అమ్మాయి గారు పట్టుబట్టారండి, కాదనలేకపోయాను. క్షమించమని కాళ్లవేళ్లపడి కాలేజీ మానేశాడు. ఇక మమతని మా అబ్బాయికిచ్చి చెయ్యాలని నిశ్చయించుకున్నాగా. ఏంటమ్మా ఇది అని అడిగితే, చిన్నప్పటినుంచి కలిసిమెలిసి తిరిగాం, మేం స్నేహితులం, అభిమానమే కాని మరేం లేదు అంది. అసలు మా మమత మనసేంటో అర్థం కాదమ్మా, అందర్నీ ప్రేమిస్తుంది, అది ఎలాంటి ప్రేమో అంతుపట్టదు, కానీ చూసేవాళ్ళకి అనుమానం రాక తప్పదు. మరి డాక్టర్ గారు డబ్బెందుకు కట్టినట్టు అందామే. సాగర్ అంత ఇంత అభిమానం కలవాడంటే నమ్మండి. మేం కోపడేసరికి మొత్తానికే ఈ ఊరు విడిచిపెట్టి వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. మరి కాలేజీ మానేశాడు కదా, మన డాక్టర్ గారు సంగతి తెలుసుకుని ఆ కుర్రాన్ని ఒప్పించి మా డబ్బు మాకిచ్చేసి మీ డబ్బుతో చేర్పించారన్నమాట. ఇదమ్మా అసలు విషయం అన్నాడు.
అయితే వాళ్ళిద్దరికీ ఏమీ లేదంటారా? లేదమ్మా, నా మాట నమ్ము. ఆమె మనసు కాస్త తేలిక పడింది. మరి ఇప్పుడేం చేద్దామంటారు? ఓ పని చెయ్యమ్మా, మీరు వెళ్ళి మమత చేత అడిగించండి, వెంటనే ఒప్పేసుకుంటాడు. ఆ పిల్ల చెబితే ఎందుకు ఒప్పుకుంటాడంటారా? వాళ్ళింట్లో వాళ్ళందరికీ ఈ పిల్లంటే దేవత. అసలు రంగారావు గారి పనివాళ్ల కుటుంబాల వాళ్ళందరికీ ఈ పిల్లంటే దేవత. వాళ్ళందర్నీ చదువుకోవడానికి ప్రోత్సహించింది, సహాయం చేస్తుంది ఈమె. కాబట్టి ఆ అమ్మాయి మాటంటే వేదవాక్కు. మీరు ఈ పని చేస్తే తప్పకుండా పని జరుగుతుంది. అతని తల్లిదండ్రులతో కూడా మాట్లాడమనండి అన్నాడు. ఆయన చెప్పేదానిలో ఉన్న నిజానిజాలేమిటో అంతు తెలియక ఆమె కళ్ళు రెపరెపలాడాయి. అసలు ఆ కుర్రాడు అంత జరిగాక ఇప్పుడు ఎందుకు ఒప్పుకోవడం లేదంటారు? అంది ఆయన కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఏమోనమ్మా, ఈ కాలపు పిల్లల్ని నమ్మడానికి వీల్లేదు. బట్టలు మార్చినట్టు బ్రతుకులను కూడా మార్చేస్తున్నారు అన్నాడు. మమత చేత కంటే రంగారావు గారి చేత అడిగిస్తే బాగుంటుంది అంది ఆలోచిస్తూ. అబ్బబ్బే, ముందు అమ్మాయితోని అడిగించండి. ఆ పిల్లని దేవతంటే దేవతలా చూస్తారు. 99 పాళ్ళు మమత వల్లే ఈ పని జరుగుతుంది. మీరు వెళ్ళి అడగండి, తప్పకుండా జరిగి తీరుతుంది గట్టిగా నొక్కి చెప్పాడాయన. సరే, మంచి ఆలోచన చెప్పారు. మీ మేలు మర్చిపోం అన్నయ్య గారు అని 2 చేతులు జోడించిందామె. రేపే వెళ్ళి పని రైటు చేసుకురండి. ఆలస్యం అమృతం విషం అన్నారు. ఏమైంది, ఫోన్ చేయండి. డాక్టర్ గారిని అప్పుడే రంగంలోకి దించకండి. మరి నేను వెళతాను అంటూ లేచాడు. అలాగే, రేపు వెళతాను అందామె. పని జరగకపోతే విచారించకండి, నేను లేను అంటూ సెలవు తీసుకున్నాడాయన. ఆ మర్నాడు సువర్చల బయలుదేరొచ్చింది. ఎంతో మర్యాదగా ఆహ్వానించింది మమత. అంకుల్ బావున్నారా? స్వర్ణ ఎలా ఉంది అంటూ పలకరించి కూర్చోబెట్టింది. ఏం బాగమ్మా, స్వర్ణ పరిస్థితి ఏం బాగలేదమ్మా అంది విచారంగా. ఏమైందాంటీ అంది కంగారుగా. నువ్వు నా కూతురు లాంటిదానివని చెప్తున్నాను. సాగరం మోసం చేశాడమ్మా. స్వర్ణం నెల తప్పింది. పెళ్లి చేసుకోమంటే కాదని వెళ్ళిపోయాడు. మంచివాడని వెచ్చలవిడిగా తిరగనిచ్చాం. అంకుల్ ఎంతో కుంగిపోయారు. అతని గురించి చాలా డబ్బు కట్టారట. ఇంత మోసం చేస్తాడు అనుకోలేదమ్మా. దాని బ్రతికే నీ చేతుల్లో ఉంది ఇప్పుడు తల్లి. కాస్త పుణ్యం కట్టుకుని దాని ప్రాణం కాపాడమ్మా అంటూ చేతులు పట్టుకుంది. మమత తెల్లబోయి చూస్తుండిపోయింది. మధ్యన తన సహాయం దేనికి? సాగర్ ఇంత పనిచేశాడా? ఎంతో జతగా తిరిగారు. మరి ఎందుకు వద్దంటున్నాడు? ప్రేమ, వ్యామోహమా? ఏమైతేనో అవసరం తీరింది, విసిరేశాడు. అసలు ఇంత పని చేశాడంటే నమ్మలేకపోతున్నాను. ఎందుకు చేయకూడదు? యోగులు, పరమయోగులైన వారే ఇదవ్వగా ఇతను. మమత, ఆమె రాయిలా నిలబడిన మమతను కుదిపింది. ఆంటీ హీనస్వరంతో అంది. నువ్వంటే వాళ్ళ కుటుంబానికి ఎంతో భక్తి, గౌరవం అనట. అంకుల్ చెప్పారు, నీ మాట వింటాడట. చెప్పమని చెప్పారు. తల్లి, మమ్మల్ని కాపాడమ్మా అంటూ ఏడుస్తున్నామే. అంకుల్ అంకుల్ ఇలా మారిపోయారా? అవును. తన కూతురు బ్రతుకు నాశనమవుతుంటే ఏ తండ్రి ఊరుకుంటాడు? అన్నీ తెలిసి నన్నే పోవుగా ఉపయోగించదలిచారా అంకుల్? నేను చెప్తే వింటాడట. ఎందుకు వింటాడో? స్వార్థం మనిషిని ఏ పనైనా చేస్తుందంటారు. దేవుళ్లాంటి అంకుల్. ఏంటమ్మా నువ్వలా అయిపోయావేం? ఎంతకీ మమత మాట్లాడకపోవడంతో సువర్చల అనుమానంగా చూస్తోంది ఆమెకేసి. ఉలిక్కిపడి మామూలుగా చూసింది మమత. నా మాట వింటాడా ఆంటీ అంది ఎక్కడో ఆలోచిస్తూ. వింటాడమ్మా, వినకపోయినా ఒప్పించగలవనేగా వచ్చింది. తప్పకుండా ఈ పని జరిగేలా చూడు తల్లి. నీ మేలు జన్మలో మరిచిపోనమ్మా ప్రాదేకంగా అందామే. ఒక నిర్ణయానికొచ్చింది మమత. సరే ఆంటీ, రండి, ఇప్పుడే వాళ్ళ ఊరు వెళదాం అంది చటుక్కుని లేస్తూ. నేను రానమ్మా. స్వర్ణ ఏ అగత్యం చేస్తుందోనని కనిపెట్టుకుంటున్నాను. నువ్వెళ్ళి ఎలాగైనా ఒప్పించి తీసుకురామ్మా అంది 2 చేతులు పట్టుకుంటూ. ఆంటీ అంది ఆందోళనగా. ఏ అమ్మా, మీరు రండి, వస్తే మర్యాదగా ఉంటుంది. వద్దమ్మా, స్వర్ణ ఏమైందో, వెళతాను, నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి వెళ్ళిపోయిందామె. మమత స్థాణువులా నిలబడిపోయింది. రోడ్డు మీద కారాపి దిగి రోడ్డు పక్కగా ఉన్న బడ్డీకోటు దగ్గరకు నడిచి ఊళ్ళోకి దారెలా అని అడిగింది మమత. ఊర్లోకి కారెళదమ్మా, దారి నేను చూపెడతాను. ఎవరింటికి వెళ్ళాలి? ఆశ్చర్యంగా వింతగా చూస్తూ అడిగాడు బడ్డీకోటు అతను. చెప్పింది మమత. ఎవరునో పిలిచి కాస్త కొట్టు చూస్తుండమని చెప్పి రండి తల్లి అంటూ ముందుకు నడిచాడతను. చాలా దూరమా అంది. ఈ మలుపు తిరిగితే రామాలయం వస్తుంది. ఆలయం వెనకాల 10 అడుగులేస్తే పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు గట్టున 3వ ఇల్లమ్మ అన్నాడు. కాస్త దూరం వెళ్ళాక చెరువు వచ్చింది. గట్టున నిలబడి, అదిగోండమ్మా ఆ రావి చెట్టు దగ్గర ఇల్లు. రామయ్య చిన్న కూతురు అదిగో ఆడుతోంది అన్నాడు చేయి పెట్టి చూపుతూ. ఇక మీరు వెళ్ళండి, వెళ్ళగలను. చాలా వందనాలు అని చేతులు జోడించింది మమత. నమస్కారం చేసి వెళ్ళిపోయాడతను. తనకిష్టమైన వాళ్ళని చూడగానే హృదయం సంతోషంతో గంతులు వేసింది. వెంటనే ముల్లా చురుక్కుమంది. శ్రీదేవి అంది. అమ్మాయి గారు అంటూ వచ్చి చుట్టేసింది శ్రీదేవి. ఆ కేకకు ఇంట్లో వాళ్ళంతా బయటకొచ్చేశారు. ఆ అమ్మాయి గారిని చూడగానే అందరి కళ్ళు సంతోషంతో చెమర్చాయి. ఆప్యాయంగా ఆహ్వానించారు.
వస్తున్న దుఃఖం అతి ప్రయత్నం మీద ఆపు చేసుకుంటూ బావున్నారా అంది. బావున్నాం తల్లి అన్నారు ఎంతో ఇదైపోతూ. అవి ఇవి అడిగిన తర్వాత సాగర్ గురించి అడిగింది. అలా తోటలోకి వెళ్ళాడమ్మా అన్నారు. ఆయనతో మాట్లాడాలి, డాక్టర్ గారు పంపించారు అంది నెమ్మదిగా. ఏంటమ్మా? ముఖ్యమైన విషయం అంటూ లేచింది. వెళ్ళి పిలుచుకురా బాబు అంది వరలక్ష్మి సాగర్ తమ్ముడు ఆనందతో. వద్దులేండి, నేను వెళతాను పదానంద్ అంది. ఏంటో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయారు వాళ్ళంతా. తోటంటే ఊరికి దూరంగా ఉన్న కాలువగట్టు పక్కనున్న మామిడితోపు అన్నమాట. కాలువగట్టును కూర్చుని దీర్ఘాలోచనలో ఉన్నాడు సాగర్. అదిగోనండి అన్నయ్య అన్నాడు ఆనంద్. ఇంకా నువ్వు ఇంటికి పద, నేను మీ అన్నయ్య వస్తాం అని అతన్ని పంపించేసి సాగర్ కేసి నడిచింది మమత. అటు తిరిగి కూర్చున్నాడు సాగర్. చిన్నగా దగ్గింది. చటుకుమని ఇటు చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే లేచి నిలబడ్డాడు సంభ్రమంగా. సాగర్ని ఇంత దగ్గరగా చూడ్డం ఇన్నేళ్ల తర్వాత చిక్కింది. అప్పుడొక అందం, ఇప్పుడు చదువు తెచ్చిపెట్టిన టీవీతో ఇదొక అందం. రేపు తండ్రి కాబోతున్నాడు, అప్పుడు మరో అందం. అన్ని అందాలు ఇతనవే, అందుకే ఎంతమందిని పిచ్చివాళ్ళం చేస్తున్నాడు. ఇది వరకటి మంచి గుణం ఇంతవరకు నిలుపుకుంటే ఎంత బాగుండు. తనకు ఏమీ కానప్పుడు అతడెలా అయితే తనకేం? ఏంటో పిచ్చిదాన్ని అని మమత. ఏంటమ్మాయి గారు, ముఖం ఇదివరకలా లేదే. పారిజాత పుష్పంలా ఉండే ఆ మోము వడలి కాంతిహీనంగా, ఆ కళ్ళు కళ్ళ కింద ఆ నల్లటి చారలు, ఎప్పుడు చూసినా దేవకాంత ప్రత్యక్షమైనట్టు అనిపించే ఆ అపూర్వ సౌందర్యం, ఆ తేజస్సు, ఆ మెరుపు ఏవి ఏమయ్యాయి అని సాగరు. ఒకరి ముఖంలోకొకరు, ఒకరి కళ్ళలోకొకరు, ఒకరి ఆంతర్యంలోకొకరు చూసుకుంటున్నారు. ముందు సాగరే తేరుకుని వెలకట్టడానికి వీలులేని, నిర్వచించడానికి సాధ్యం కాని హృదయపూర్వకమైన చిరునవ్వు నవ్వాడు పలకరింపుగా. ఆ నవ్వు చిరుగాలిని, చిగురుటాకుల్ని, సిరిమల్లెల్ని, సెలయేటిని, చందమామని రంజింపజేసే మైమరిపించే నవ్వు. అంత అందంగా నవ్వాడు. అదే ఆ నవ్వే ఎంతటి వారికైనా, ఎలాంటి వారినైనా, ఎవరికైనా సమ్మోహనాస్త్రంలా బంధించి కట్టిపడేయగల ఆ నవ్వు అతడొక్కడికే సాధ్యం. ఆ నవ్వు ఇది వరకైతే ఆమె మనసు పరవశం చెంది విహంగంలా స్వర్గవీధుల్లో విహరించేది. కాని ఇప్పుడు ఆ నవ్వు ఏళ్ళు జెరులు పాకినట్టుగా అనిపించి బాధ, దుఃఖం, నిస్సహాయ స్థితి ఉవ్వెత్తున లేస్తుంటే వాటిని అదింపట్టి మామూలుగా ఉండడానికి అతి కష్టం మీద నిలదొక్కుంది. ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న అతను, మీ నాన్నగారు తమ్ముడు బావున్నారా అన్నాడు మాట్లాడించాలని. బావున్నారు పొడిగా అంది. కూర్చోండి అన్నాడు జేబురుమాలు కింద పరుస్తూ. పర్వాలేదు, మీరు అంది వణికే గొంతుతో. వింతగా చూశాడామెని. ఆ స్వరం ఆమెదేనా అని ఆశ్చర్యపోతున్నాడు. ఆమె ఎవరితోనో మాట్లాడేటప్పుడు లీలగా వినిపించడం ఇప్పుడే. అతనలా పరీక్షగా చూస్తుంటే ఆమె గుండెల్ని చీల్చుతున్నట్టుగా అనిపించి త్వరగా చెప్పి వెళ్ళిపోవాలని. స్వర్ణ మీ గురించి బెంగ పెట్టుకుందట. డాక్టర్ అంకుల్ కూడా చాలా బాధపడుతున్నారట. మీరు వెంటనే స్వర్ణని పెళ్లి చేసుకోవాలని, లేకపోతే ఆ అమ్మాయి బ్రతుకు నాశనం అయిపోతుంది అంది గబగబా. దిగ్భ్రమగా చూశాడు సాగర్. ఈ విషయాలు మరెవరైనా వచ్చి అడిగితే అంత బాధ కలగకపోను. అతను అమితంగా ప్రేమించిన ఆమె అడుగుతుంటే చెప్పలేని బాధగా ఉంది. ఆమె నిష్కల్మష హృదయానికి మనసులోనే నమస్కరించాడు. ఆమె కేసి చూస్తుంటే అంతులేని జాలి వెల్లువలా పొంగొచ్చేస్తుంది. అసలు ఎవరేమని పంపించారు? ఎవరు దుష్ప్రచారం చేస్తోంది? ఎవరో కావాలని ఈ పని చేస్తున్నారు. ఎవరు? స్వర్ణ ఎందుకు బెంగ పెట్టుకుంది? మిమ్మల్ని ఎవరు పంపారు అన్నాడు జాలిగా చూస్తూ. ఎలా మాట్లాడుతున్నాడో అనుకుంది. స్వర్ణ ప్రెగ్నెంట్, మీరిలా మోసం చేయడం అన్యాయం. సాగర్ త్రుళ్ళిపడ్డాడు. ఎందుకలా కంగారు పడతారు? నిజం బయటపడిందనా? సూటిగా చూస్తూ ఉక్రోషంగా అంది. సాగర్ నవ్వాడు. ఆ నవ్వులోని విషాదం ఆమెలో అసహ్యాన్ని రేపింది. చి, మీ మగాళ్ళంతా ఇంతే అంది చేత్కారం చేస్తూ. ఆమె మాట్లాడుతుంటే హరిచందనంలా వెన్నెల కురిసినట్టుగా పాలు తేనెల మాధుర్యంలా ఉండేది. అలాంటి ఆ తేనె పెదవులు, ఆ బంగారు పెదవులు ఇప్పుడు చీకొడుతుంటే గుండెల్లో రంపపు కోత. బేలగా చూశాడు. నేను వెళ్ళాలి, త్వరగా చెప్పండి అంది అసహనంగా చూస్తూ. తను ఏం చెప్పినా వినదు, అర్థం చేసుకోదు కనుక మమతని ఇది చెయ్యాలనుకున్నాడు సాగర్. అసలు మీరెందుకొచ్చారు అన్నాడు నుదురు చిట్లించి. తేరిపారా చూసింది మమత. నాకే నేను రాలేదు. నా మాట మీరు వింటారట. స్వర్ణ అమ్మగారు పంపించారు విసురుగా అనేసింది. మీ మాట నేనెందుకు వింటానట? ఆమె తడబడింది ఆ మాటకు. మీరంటే నాకు అభిమానం, గౌరవం అని వాళ్ళకెవరు చెప్పారు? ఏమో, విసుగు ధ్వనించిందా కంఠంలో. నేనంటే చాలా మందికి ఇష్టం. ఇవాళ స్వర్ణ ప్రెగ్నెంట్ అని పంపించింది. రేపు డాక్టర్ రాధారాణి, ఎల్లుండ డాక్టర్ సుకుమారి, ఆ తర్వాత డాక్టర్ రత్నమాల. ఇలా రోజురోజుకి ఎవరో ఒకరు రావచ్చు. నేను కావాలని మీద పడలేదు, వాళ్లే పడ్డారు.
ఆడది మీద పడితే మగాడేం చేస్తాడు? ఇందులో నా తప్పేం లేదు అన్నాడు మమతని పరిశీలనగా చూస్తూ. మమత ముఖంలో అంతులేని జుగుప్స ఏర్పడింది ఆ మాటలకు. చదువుకున్నారు, పైగా డాక్టర్. మీలో ఉన్న సంస్కారం ఇదేనా? ఇది చాలా అన్యాయం. ఆ అమ్మాయి జీవితం నాశనం చేయొద్దు ప్లీజ్. లోపల కోపంగా ఉన్నప్పటికీ తెచ్చిపెట్టుకున్న నిదానంతో అర్థిస్తున్నట్టుగా అంది. పురుషుడు స్త్రీతో కూడిన జాడ, పాము బండి మీద పాకిన వైనం, ఆకాశంలో పక్షిరాజు ఎగిరిన జాడ తెలుసుకోలేనివట. అటేంటి, అసలు తెలుసుకోగలమా అన్నాడు చిన్నగా నవ్వుతూ. మమత ముఖంలో రంగులు మారిపోయాయి. ఈ ఉదాహరణ దేనికో అన్నట్లు తీక్షణంగా చూసింది. స్వర్ణకి వేరొకరికి సంబంధం ఉండకూడదనేముంది? స్వర్ణ తన జీవితాన్ని త్రోబోలుగా చేసుకుంది. అది ఎవరి చేతుల్లో చిక్కుకున్నప్పుడు జరిగిందో నా మీద వేస్తున్నారు. ఇది అన్యాయం అన్నాడు ఆవేశంగా. అదిరిపడ్డట్టు చూసింది మమత. అతని మనోసంఘర్షణ అర్థం కాలేదామెకు. చెప్పండి, అలా ఎందుకు కాకూడదు అన్నాడు తదేకంగా చూస్తూ. ఆలోచించకుండా తొందరపడి ఆవేశం చల్లారిన తర్వాత అందరూ అనే మాటలివి. బలమైన సాక్ష్యాధారాలు లేనంత మాత్రాన మోసగించబడిన స్త్రీ సాక్ష్యాన్ని తిరస్కరించడం నేటి సమాజ దుస్థితి కాబట్టే స్త్రీకి అన్యాయం జరుగుతోంది. ఒక్కసారి ఆలోచించి ఆత్మపరిశీలన చేసుకోండి. ఇది అన్యాయం. పూర్తి చేయనివ్వకుండా ఆవేశానికి ఆలోచన లేనప్పుడు ఆలోచించడానికి ఆవేశం పనికిరాదు. అంటే విల్లులో వంగిన ఆమె కనుబొమ్మలు వింతగా ఎగసిపడ్డాయి. ఇద్దరం ఆలోచించకుండానే ఆవేశపడ్డాం. తప్పు ఇద్దరిదీను. నా ఒక్కడిదే తప్పన్నట్టు మీరు ఆవేశపడిపోతూ ఒకసారి ఆలోచించండి అంటున్నారు. ఆలోచనకి ఒక్కసారి సరిపోదు, చాలాసార్లు ఆలోచించాలి. అవసరమైతే రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు పట్టచ్చు. ఆవేశంతో ఆలోచించేవి సరైన నిర్ణయాలు కావు. గుక్క తిప్పుకోకుండా అనేశాడు. ఆమెకి విసుగు, కోపం తారాస్థాయికి చేరుకున్నాయి. అతనితో వాదన అనవసరం తనకి. అసలు ఆమె తనని ఎందుకు పంపాలి? సువరచల మీద అంతులేని కోపం వచ్చింది మమతకు. మీతో వాదించడానికి రాలేదు. ఆ అమ్మాయి జీవితం నాశనం కాకూడదని వచ్చాను. చెప్పండి, నే వెళ్ళాలి అంది నడిచొచ్చిన బాట వైపుకు చూస్తూ. నాకు మీ సహాయం కావాలి అన్నాడు నవ్వుతూ. ఆ నవ్వు అందమైన పొలివలస, ముత్యాల కోవల, ముచ్చటైన పేదాల విరుపులో మెరిసి మాయమవుతుంటే వింతగా చూసింది మమత. చాలామంది నా వెంట పడుతున్నారు. ఆ అమ్మాయిలందర్నీ ఆకర్షిస్తున్నానట. అందుకు చుక్కలరేడు అని కూడా బిరుదిచ్చారు కొంతమంది రసికులు. నిజమే, నిప్పులేందే పొగరాదు. అందులో నా ప్రమేయం లేకుండా ఆ పేరు రాలేదు. అది తప్పు. తెలియగానే ప్రేమలో పడ్డాను. ప్రేమించడం నేర్చుకున్నాను. పాత విషయాలు మరిచిపోయి ఒకరి వెంట పడుతున్నాను. ఆమె కూడా డాక్టరే. బహుశా ఈ విషయం మీకెవరికీ తెలియకపోవచ్చు. ఇది ప్రేమ కాబట్టి ఆకర్షణ కాదు కనుక గుప్తంగా దాగుంది. ఆమంటే నాకు దేవత, ప్రాణం అని మమత వదనంలోకి చూశాడు. ఆమె తల వంచుకుని కిందకు చూస్తోంది. దేవత అనే మాట వినగానే బొమ్మలా నిలబడిన ఆమెలో ఏమి స్పందన కలిగిందో కాని ఆ స్పందనకు ఆమె చెవులుకున్న రాళ్లజూకాలు విచిత్రంగా కదిలి చమక్ చమక్మని మెరిశాయి. ఆమెకు నేనంటే చెడ్డ చిరాకు, అసహ్యం. కారణం నా బలహీనత అన్నాడు మెరుస్తున్న జోకాలకేసి చూస్తూ. ఏం అన్నట్టు ఆమె రెప్పలు చిత్రంగా కొట్టుకున్నాయి. మనిషన్న ప్రతి వాళ్ళకి ఏదో ఒక బలహీనత ఉండి తీరుతుంది. అందులోనూ సెక్స్ అతి ప్రమాదకరమైంది. దాన్ని అదుపులో, ఆచరణలో పెట్టుకున్నవాడే మనిషి. మనిషిగా నిలదొక్కునేది, భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునేది. పరిస్థితుల ప్రభావానికి నేను గాలివాటు మనిషినైపోయాను. అందుకే ఆమె లైక్ చేయడం లేదు. కానీ నా స్వవిషయాలు చెప్పి మీకు బోరు కొట్టిస్తున్నాను, క్షమించండి అన్నాడు. గుండె బిగబట్టుకుని వింటోంది మమత. ఎవరామే అని పరిపరి విధాల ఆలోచిస్తుంది కూడా. తెలియక చేసిన తప్పు కాదని నా అభిప్రాయం. నేను ప్రాణంగా ప్రేమించే ఆమెకు నా మీద మనసు లేదు. ప్రేమంటే ఏంటో తెలిసింది కనుక నేను ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోవాలనుకున్నాను. అందుకే ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను. మీరంటే అభిమానం కనుక మీ మాట వింటాను. అసలు స్వర్ణ ప్రెగ్నెంటో కాదో తెలుసుకోవాలి. నేను మీరు డాక్టర్లం. రేపు నేను మీ ఇంటికి వస్తాను. నేను వచ్చిన తర్వాత ఆమెకి ఫోన్ చేయండి. ఆమె మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు టెస్ట్ చేసి చెప్పండి. స్వర్ణ మాటలు నమ్మి అబద్ధం చెప్పద్దు. మీరన్నట్టు సమాజంలో స్త్రీకి అన్యాయం జరగచ్చు. కానీ జాణలు, నిరజాణలు లేరనుకోకండి. ఉదాహరణకి నేను, నా పరిస్థితి. కాబట్టి దేవతలాంటి మీరు నిజమైన తీర్పు చెప్పాలి. అనుమానం వస్తే నేను టెస్ట్ చేయవలసి వస్తుంది. మీరు నిజం చెప్పాలి. చెప్తారా? ఆశగా చూశాడు. మమత నిర్విణ్యురాలే చూస్తోంది. చెప్పండి, నిజం చెప్తారా? రెట్టించాడు. మా ఇంటికి దేనికి? స్వర్ణ వాళ్ళ? లేదు, మీ ఇంటి దగ్గరే జరగాలి. మీ నాన్నగారు వద్దంటే నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇది నా జీవిత సమస్య. ఈ సమస్య అక్కడ పరిష్కారం అయితే ఇదివరకు నా గురించి మీ నాన్నగారిలో ఉన్న అనుమానాలన్నీ తీరిపోతాయి. అదీ కాకుండా వారి ఆశీర్వాదం కూడా తీసుకోవాలి అని ఉద్వేగంగా అన్నాడు. మమత ముఖం పాలిపోయింది.
అతని మాటల గారడీకి ఆమె అంతరంగం తుఫాను సమయంలో సముద్రంలో ఏర్పడే కెరటాల తాకిడిలా ఉంది. ఆ తాకిడికి సుడులు తిరుగుతోన్న బాధ కంఠం వరకు వచ్చి బయటపడలేక, లోపల ఇమడలేక, నరకయాతన అనుభవిస్తూ అక్కడ నిల్చోలేక గిరుక్కున వెనుతిరిగింది. మీరు ఏం చెప్పకుండా వెళితే నేను రాను అన్నాడు సాగర్ మొండిగా. చటుక్కున ఆగిపోయింది మమత. ఒకప్పుడు చీకటంటే భయపడేవాణ్ణి. వెలుగు చీకటిని సమానంగా తీసుకోవాలని చెప్పారు మీరు. అప్పటినుండి ఆ రెంటిని సమానంగా తీసుకుంటున్నాను. మీ మాట విందల్చుకున్నాను కనుక ఈ రాత్రి మీరు బాగా ఆలోచించి రేపు స్వర్ణ విషయంలో న్యాయం చేకూర్చాలి. మాటివ్వండి అన్నాడు. అతని అంతరంగమేంటో సరిగ్గా అర్థం కాక వెర్రిచూపులు చూస్తూ అలాగే మీరు తప్పక రావాలి అని పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది మమత. సువర్చలాదేవి మమతకి ఫోన్ చేసి వెళ్ళావా, ఏమన్నాడు అని అడిగితే రేపు సాయంత్రం వస్తానన్నాడని చెప్పింది. కానీ ఎక్కడికి వస్తానన్నాడో మాత్రం చెప్పలేదు. ఆ మరుసటి రోజు సాయంత్రం వరకు అక్కడ మమత, ఇక్కడ సువర్చలాదేవి, స్వర్ణ ఎదురు చూస్తున్నారు. సాగర్ జాడలేదు. సాయంత్రం కాలేజీ నుండి డాక్టర్ వెంకట్రావు గారు పెద్ద పూలమాల చేతి మీద వేసుకుని మరో చేతితో పళ్లబుట్టతో దిగారు కారు. గుమ్మంలో నిలబడి ఎదురు చూస్తున్న సువర్చలాదేవి ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి, సన్మానం జరిగిందా అంది. అంతకంటే ఎక్కువే అన్నారు పరవశం చెందుతూ. ఆమె కళ్ళు వింతగా మెరిశాయి. ఏంటి అని అడగవేం అన్నారాయన దండ ఆమె మెడలో వేస్తూ. మీరు చెప్పకుండా దాయిరుగా సాగర్ ఎంఎస్కి రాయవెల్లూరు అప్లై చేశారట. అక్కడ మెడికల్ డైరెక్టరు నా ఫ్రెండ్ మొన్నొచ్చాడుగా. సాగర్ గురించి విన్నాడు. అతనికి వచ్చిన గోల్డ్ మెడల్స్ అవి చూశాడు. సీట్ వచ్చే వరకు నా దగ్గర ప్రాక్టీస్ చేద్దుగాని రమ్మని రాశాడట. వెళుతూ ఇదంతా మీ ఇరువురి దయాభిక్ష అని ఈ దండ, అవిగో ఆ పళ్ళు, కారులో ప్యాకెట్ ఉంది, మనిద్దరికీ పొట్టుబట్టలు ఇచ్చి ఇక్కడికి ఎందుకు రాలేదు? ఆతృత ఆగా కడిగేసింది. అప్పటికే టైం అయిపోయిందోయ్, ట్రైన్ ఎక్కించి వస్తున్నాను. గతుకుమందామె. ఏంటలా అయిపోయావు అనుమానంగా చూశారాయన. ఏం లేదు, పాలేరు కొడుకు ఎంతటి వాడయ్యాడోనని ఆశ్చర్యపోతున్నాను అంది పాలిపోయిన నవ్వొకటి పారేస్తూ. మనమంతా పుట్టుకతోనే జమీందారులు, రాజ్యాల వంశంలో నుంచి పుట్టుకొచ్చావా ఏంటి? ఇప్పుడంటే అన్నాం, ఇంకెప్పుడు ఎవరి గురించైనా ఎవరినైనా అలా అనుకోయి. కాస్త మందలింపు, కాస్త బాధగా అంటూ ఆయన గదిలోకి వెళ్ళిపోయారు. ఆవిడికి చిర్రెత్తుకొచ్చింది. గబగబా ఆయనకి చేయవలసినవన్నీ చేసి ఎవరూ వినకుండా మమతకి ఫోన్ చేసింది. ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడుతూ ఎదురుచూస్తున్న మమత రాత్రి పడగానే నీరసం, దిగులు, కంగారుతో బెడ్ మీద ఉండచుట్టుకుపోయి పడుకునుంది. ఫోన్ రింగ్ అయ్యేసరికి తురిలిపడి లేచింది. ఏంటక్క అలా కంగారుగా లేచావు? నేను రిసీవ్ చేసుకుంటానుండు అంటూ రవి అందుకున్నాడు ఫోను. ఎవరూ మాట్లాడేది? నేను సువర్చలాదేవిని. నేను రవిని. ఏం కావాలి మీకు? మీ అక్క నొక్కి పలికిందామె. ఎందుకు? రవి కూడా నొక్కి పలికాడు. పిలు అంది కోపంగా. అక్క, సువర్చలాదేవాంటి. ఆమె గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. అడుగుతోంది. ఏం చెప్పాలి? ఆ మనిషి వస్తానని రాలేదు, ఇప్పుడెలా? నెమ్మదిగా లేచి ఫోన్ అందుకుంది. ఆంటీ అంది హీనస్వరంతో. ఏమా మహాతల్లి, అతడొస్తాడన్నావు, రాలేదు, అసలు వెళ్ళావా? కసిరినట్టే అడుగుతోంది. వెళ్ళానంటే నా మాట నమ్మండి. వెళితే ఎందుకు రాలేదు? నిలదీసింది. వస్తానని. వాడెక్కడికో వెళ్ళినట్టు తెలిసింది గాని ఇదివరకు అతడు నీ బాయ్ ఫ్రెండ్ అటగా? సాగదీసింది. అసలే అదురుతోన్న గుండెలు జల్లుమన్నాయి ఆ మాటలకు. నోట మాట రావడం లేదు. పిచ్చిగా ఫోన్లోకి చూస్తోంది. నీ కాకుండా పోయాడని మాకు కాకుండా చెయ్యాలని వెళ్లకుండా ఊరుకుని రాకుండా చేశావన్నమాట సాధిస్తుందామె. నన్ను అపార్థం చేసుకోవద్దంటే నేను వెళ్ళాను, వస్తానని చెప్పి ఎందుకు రాలేదో? గొంతు పెగల్చుకుని తడబడుతూ అంది. ఇక్కడ అమ్మాయి చావు బతుకుల్లో ఉందన్నా కానీ నీకు చీము నెత్తురు లేకుండా పోయింది. నీ సంగతి బజార్కెక్కిస్తాను. ఛీ, నీ దగ్గరకు రావడం బుద్ధిపరపాటైంది అంటూ టకీమని ఫోన్ పెట్టేసిందామె. మమత కళ్ళ నుండి ధారాపాతంగా నీరు కారిపోతోంది. ఎంత పనిచేశాడు సాగర్, ఎంత అసహ్యంగా మాట్లాడిందామే. హృదయం చితికిపోయింది. దుఃఖం ముంచుకురాగా పరుగు పరుగున వెళ్లి మంచం మీద వాలిపోయింది. అక్కడే నిలబడ్డ రవికి కొంత అర్థమయ్యి కొంత అవక అయోమయంగా అనిపించి అక్కతో పాటే గొల్లుమని ఏడ్చేశాడు. రవి, ఏడవకు. ఛ, ఎందుకు? నేను ఊరకనే, నా కొంట్లో బాగుండలేదు, అందుకే ఏడుస్తున్నాను అంది దగ్గరకు తీసుకుంటూ. రవి మరీ చిన్నవాడేం కాదు, హై స్కూల్లో చదువుకుంటున్నాడు. ఇంట్లో వాతావరణం ఏ విధంగా ఉందో ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆవిడ ఫోన్లో తిట్టింది ఎందుకు అన్నాడు అక్క ఒడిలో ఒదిగిపోతూ. తిట్టలేదు, ఆమె మాటలే అంత అని దాటైపోయింది. అక్క, డాడీ నీతో మాట్లాడడం లేదు. మామయ్య, రజనీబాబా ఏదో అంటూనే ఉన్నారు. ఇవాళేమో ఈవిడ తిట్టింది. నువ్వెక్కడైనా జాబ్ చూసుకో, అక్కడికి మనిద్దరం వెళ్ళిపోదాం. ఇక్కడ నాకేం బాగుండడం లేదు అన్నాడు అమాయకంగా చూస్తూ. ఆ చిన్నవాడి మాటలకు ఆశ్చర్యపోయింది మమత. ఆ మాటల్లో కొత్తదారి కనిపించింది. కళ్ళలో వింత వెలుగు మెరిసి మాయమైంది. రవి, నువ్వెంత మంచివాడివి, భలే ఐడియా ఇచ్చావు అంటూ సంభ్రమంగా ముద్దు పెట్టుకుంది.
నేను వస్తాను. నాకు చెప్పకుండా వెళ్ళావంటే చచ్చిపోతాను అన్నాడు బికముఖం పెట్టి. రవి అలా అనుకో అంటూ చొప్పున పెదవులు మూసి అసలు బ్రతికేదే నీ గురించి అంటూ గొణిగింది. ఎవరిని అడుగుతావు, ఎక్కడ వేస్తారు అన్నాడు అమాయకంగా. మనమే వెతుక్కుందాం, ఎవరితోనూ చెప్పకు మరి అని చెవి దగ్గర గుసగుసలాడింది. రవి కళ్ళు నక్షత్రాల్లా మిలమిలా మెరిశాయి. ఆ మర్నాడు కొంత డబ్బు, 2 సూట్ కేసులు రెడీ చేసింది. ఒక చిన్న లెటర్ తండ్రికి రాసి శేషమ్మకిచ్చి బయలుదేరింది. ఎక్కడికమ్మా ఆందోళన గడిగింది శేషమ్మ. ఓ చోట ఉద్యోగానికి పిలిచారు. నాన్నగారు ఎప్పుడొస్తారో తెలీదు. వచ్చే వరకు ఉండడానికి టైం లేదు. జాయిన్ అయి వస్తాను. నాన్నగారిని జాగ్రత్తగా చూడు. రవిబాబు గారు సరదా పడుతున్నాడు. త్వరలో వచ్చేస్తాం. ఏ ఊరమ్మా? హైదరాబాదు. నాన్నగారు కోపంగా లేకపోతే ఇక్కడే ఆసుపత్రి కట్టుకునుందరు. ఏంటో మీకు ఈ బాధలు నిట్టూర్చింది. పర్వాలేదు అంటూ కదిలింది మమత. రంగారావు గారు ఊరి నుంచి రాగానే ఉత్తరం అందించింది శేషమ్మ. అయిష్టంగా మడత విప్పారు. మీకు తెలియకుండా రవిని నా వెంట తీసుకువెళ్తున్నందుకు క్షమించమని కోరుతున్నాను. అనుక్షణం ఈ అవమానాలన్నింటినీ భరిస్తూ మీ చేత చీచీ అని అనిపించుకోలేక వెళ్ళిపోతున్నాను. అసలు చచ్చిపోవాలనుంది. కాని రవిని నాకు అప్పగించి వెళ్ళింది అమ్మ. వాడు ప్రయోజకుడే, తన కాళ్ళ మీద తాను నిలబడే వరకు జీవించుంటాను అనుంది సారాంశం. రంగారావు గారు ఉత్తరం చదివి దిగాలు పడిపోలేదు. మమతకి ఆయనకి ఏనాడో మాటలు లేవు. ఒకరికొకరు ఎదురుపడ్డం కూడా తక్కువే. కాబట్టి అంత బాధ అనిపించలేదు. ఎటొచ్చి రవి గురించే కాస్త దిగులనిపించింది. నయం విడిచి వెళ్ళలేదు. వాడి ఆలనా పాలన ఆయనకేం తెలుసు? ఇంతకీ ఎక్కడికి వెళ్ళింది? వాడు ఈమె కలిసిగాని పోలేదు కదా. సాగరం మారిపోయాడని విన్నాను. ఏంటో నా పరువు ప్రతిష్టలు మంటగలవడానికి పుట్టింది అనుకుంటూ కాగితాన్ని కసిగా నలిపి పడేస్తుంటే, ఏంటది అంటూ రాయుడు ఆయన వెనకాల రజని వచ్చారు. రజని వంగి ఉత్తరాన్ని తీశాడు. రంగారావు గారు కోపంగా సోఫాలో పడున్న పేపర్ తీసుకుని చూస్తున్నారు. తండ్రి కొడుకులిద్దరూ ఆతృతగా ఉత్తరాన్ని చదివేసి ముఖాముఖాలు చూసుకుని, వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇద్దాం అన్నారు కంగారుగా. ఎందుకు? పీడ విరగడైందని సంతోషిస్తున్నాను. ఇప్పటికే పరువు బజార్కి ఎక్కించింది. ఇంకా వెతికి తీసుకొస్తే ఆ ఉన్న పరువు కూడా పోతుంది అన్నారు అసహించుకుంటూ. వెళితే వెళ్ళింది కాని ఒక్క అనుమానం లేకుండా చేసి వెళ్ళింది అన్నాడు రాయుడు ఆయన పక్కన కూర్చుంటూ. ఏంటన్నట్టు ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి. అతను నేను వెళ్ళిపోతున్నాం, పెళ్లి చేసుకుంటాం అని రాయలేదు. అందుకు ప్రాణం కుదురుగా ఉంది. రాయకపోతే వెళ్ళకూడదనే ఉంది అన్నాడు రజని. రంగారావు గారు అసహనంగా కదిలారు. వెంకట్రావు డబ్బు కట్టారని వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడట. అది తెలిసే ఇలా వెళ్ళిపోయి ఉంటుంది అన్నాడు రాయుడు. రంగారావు గారి ముఖంలో అనుమానపు తెర తొలిగినట్టయింది. నేను వెతికి తీసుకొస్తాను మావయ్య అన్నాడు రజని వినయంగా. అలా జరిగినాడు నా శవాన్ని చూస్తావు రజని. ఇక కొడుకైనా కూతురువైనా నువ్వే. మీ ఇల్లు అనుకో. నాతో ఉండి అన్ని వ్యవహారాలు చూడు. నువ్వు ఉద్యోగం చేయనక్కర్లేదు. రాయుడు గారు ఒక మంచి అమ్మాయిని చూడండి. రజని పెళ్లి చేద్దాం. ఇద్దరూ నా దగ్గరే ఉంటారు. ఇదిగో రజని, నేనున్నా లేకపోయినా ఒక మాట. రవిగాని వస్తే ఈ ఆస్తి మీ ఇద్దరూ సమానంగా పంచుకోండి. ఇంకెవరొచ్చినా గుమ్మం మెట్టు కూడా ఎక్కనియద్దు. ఇంకెవరైనా అంటే మమత అని అర్థం వచ్చేలా అన్నారు. మనసులో బోల్డ్ సంతోషమైపోయింది తండ్రి కొడుకులకు. ముఖాలు చేటంతైపోయాయి. పైకి మాత్రం నాకెందుకు మావయ్య, రవి తిరిగొచ్చే వరకు ఈ ఆస్తిని జాగ్రత్తగా కాపాడతాను. రేపటి నుంచి రవి కోసం వెతుకుతాను అన్నాడు పెద్దేదో సహాయకారి అన్నట్టు. ఆయన తననేమన్నానని ఎంత పనిచేసింది మమత. రాయుడు సన్నాయి నొక్కులు. ఇక చాప్టర్ ముగిసిపోయింది గాని ఇంతకీ రేఖ సంబంధం అనబోతున్నారు రంగారావు గారు. ఆ విషయం చెప్దామని వచ్చింది. ఇంతలో ఈ ఘోరం చెవిని పడింది. ఎప్పుడొస్తున్నారు పెళ్లివారు? సాయంత్రం. ఆహా అన్నారు సాలోచనగా. మీరు రావాలి, రేఖ నొప్పించాలి అన్నాడు రజని. మిమ్మల్ని ఇంటికి తీసుకువెళదామని వచ్చాం రాయుడు అన్నాడు. నా మాట వింటుందా? వినే కాలమా ఇది అని పేలవంగానవి మధ్యాహ్నం వస్తాను అన్నాడు. తప్పకుండా రావాలి మావయ్య అంటూ లేచాడు రజని. అలాగే అన్నారు ఎక్కడో ఆలోచిస్తూ. తండ్రి కొడుకులు సెలవు తీసుకుని వెళ్లిపోయారు సంతోషంగా. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు తాలూకా మండపేటకు 9 మైళ్ల దూరంలో దక్షిణాన అంగర అనే ఊరుంది. సుమారు 20,000 జనాభా ఉండొచ్చు. అడుగడుక్కి కాలువలు, చెరువులు ఆ ఊరి ప్రత్యేకత. బంగారం పండే భూములు ఎల్లప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి. మంచి మర్యాద మన్ననలకు పెట్టింది పేరైన అంగర గ్రామం హృదయమిచ్చే అమాయకపు ప్రజలు, ముఖ్యంగా ప్రకృతికాంత అందచందాలు డాక్టర్ మమత మనసును ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇంతకాలం ముసుగులో ఉండి ఇప్పుడు ముసుగు తొలగించినట్టుగా స్వేచ్ఛగా, హాయిగా, ప్రశాంతంగా ఉంది మనసు. ఆ ఊరి పెద్దల సహాయంతో ముందు చిన్నగా క్లినిక్ ప్రారంభించింది మమత. అక్కడ వీధికో ఆర్ఎంపీలు, నాటు వైద్యులు, సంచి డాక్టర్లు తప్ప డిగ్రీ ఉన్న డాక్టర్లు లేరు. అందులో లేడీ డాక్టర్ గురించి కొద్ది కాలంలోనే రోగుల సంఖ్య బాగా పెరిగిపోయింది.
ఆమె ఓర్పు నేర్పు అందర్నీ ఆకట్టుకోవడం, ముఖ్యంగా హస్తవాసి గల డాక్టర్ కావడంతో చుట్టుపక్కల గ్రామాలకు కూడా తెలిసి ఊపిరానంతగా వచ్చి పడుతున్నారు జనం. ఎంత ఇవ్వమని ఎవ్వర్నీ అడగదు. మరి పేదవాళ్లైతే అసలే తీసుకోదు. అయినా కాని డబ్బు కుప్పలు కుప్పలుగా వస్తోంది. ఆ డబ్బుతో పెద్ద హాస్పిటల్ కట్టాలని, ఇంకా డాక్టర్స్ని అపాయింట్ చేయాలని నిర్ణయించుకుంది. తను ఏ ధ్యేయంతో చదివిందో అందులో చాలా మట్టుకు నెరవేర్చుకోగలుగుతోంది. అందుకు అహర్నిశలు శ్రమిస్తోంది. నిజంగా ఆ ఊరికి ఆమె కొండ మీద పెట్టబడిన దీపంలా, అఖండ జ్యోతిలా, మార్గదర్శకురాలుగా పేరు పొంది దేవతలా కొనియాడబడుతోంది. వచ్చిన మొదట్లో అంగరంలో హైస్కూలు లేకపోవడం వల్ల అక్కడకు 2 మైళ్ల దూరంలో ఉన్న కపిలేశ్వరపురం శ్రీ సర్వారాయ పరిషత్ హైస్కూల్లో చేర్పించాల్సొచ్చింది రవిని. కపిలేశ్వరం వెళితే జమీందారు ఎస్పీ పట్టాభిరామారావు గారి దివాణం గౌతమీ నదిని చూడకుండా వెళ్లలేరు. గవర్నమెంట్ హాస్పిటల్, రోమన్ క్యాథలిక్ హాస్పిటల్ కూడా ఉన్నాయి. అంగరం మీదుగా టేకి, ఎండగండి, కాలేరు, పామర్రు, మాచర, మాచర్లమట్ట, వెదురుమూడి, నెల్లూరు నుండి విద్యార్థులు నడిచి, సైకిళ్ల మీద, గుర్రపు బండ్ల మీద, ఉన్నవాళ్లైతే కార్ల మీద వెళ్లి చదువుకునేవారు. రవిని గుర్రబండ మీద పంపించేది మమత. ఉదయం సాయంత్రం ఈ విద్యార్థులతో పంటచేల మధ్యగా ఉన్న ఆ రోడ్డు సందడిగా చూడముచ్చటగా ఉండేది. ఆంగ్రంలో హైస్కూల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ రోడ్డును చూస్తుంటే ఏదో వెలితిగా, చెప్పలేనటువంటి బాధగా, దిగులుగా ఉంటోంది. ఆంగ్రం స్కూల్ కన్నా రోజూ బండిలో వెళ్లి చదువుకోవడమే ఇష్టం రవికి. తర్వాత ఎలాగూ మండపేట కారులో వెళ్లి చదువుకోవాలిగా అని చెప్పి ఇక్కడ చేర్పించింది మమత. ఇలా రోజులు జరిగిపోతున్నాయి. పెద్ద హాస్పిటల్ ప్రారంభించింది మమత. ఎక్స్రే ల్యాబ్ కూడా పెట్టాలని ప్రయత్నిస్తోంది. నర్సెస్ని ఎంప్లాయ్ చేసింది. మరో లేడీ డాక్టరు, ఒక మగ డాక్టర్ గురించి ప్రయత్నిస్తోంది. ఆ ఊళ్ళోనే జాన్ అనే ఫాదర్ గారు ఉన్నారు. ఆయన కుమార్తె సరోజ మెడిసిన్ పూర్తి చేసి ఎక్స్పీరియన్స్ కోసం నూజివీడ్లో ప్రాక్టీస్ చేస్తోంది. డాక్టర్ మమత లేడీ డాక్టర్ గురించి ప్రయత్నిస్తోందని తెలిసి ఇది వరకు ఆమెతో పరిచయం ఉండడం వలన వెళ్లి తన కుమార్తె గురించి వివరించారు జాన్ గారు. మమత చాలా సంతోషపడుతూ వెంటనే తీసుకురమ్మంది. ఆయన ఉత్తరం రాశారు సరోజకు. రిక్షా దిగి హాస్పిటల్ మెయిన్ గేట్లో అడుగు పెడుతూ పైకి చూసింది సరోజ. అన్నపూర్ణ మెమోరియల్ హాస్పిటల్ అనే పెద్ద పెద్ద అక్షరాలు, వాటి కింద డాక్టర్ మమత ఎంబీబీఎస్ డీజీఓ అనుంది. పేరు చాలా బాగుంది. ఆమె ఎలా ఉంటుందో, మనసు ఎలాంటిదో అనుకుంటూ లోపలికి వెళ్ళింది. డాక్టర్ సరోజ మరీ పొడవు కాదు, పొట్టి కాకుండా ఉండి తెల్లగా అందంగా ఉంటుంది. ఫారినర్స్ దగ్గర ట్రైనింగ్ అయ్యింది కనుక చాలా సిన్సియర్గా పనిచేస్తుంది. రోగుల్ని చాలా ఆదరంగా చూస్తుంది. మమత, సరోజ ఒకీడు వారిలానే ఉంటారు. వార్డు బాయ్ సహాయంతో డాక్టర్ మమత రూంలో అడుగు పెట్టింది. గుడ్ మార్నింగ్ డాక్టర్ అంది వినయంగా. వెరీ గుడ్ మార్నింగ్, కూర్చోండి అంటూ మర్యాదగా ఆహ్వానించింది మమత. మా ఊర్లో మీరు హాస్పిటల్ ఓపెన్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంది మమత కళ్ళలోకి మెచ్చుకోలుగా చూస్తూ. మీరు దొరకడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను అంది మమత సంతోషం వ్యక్తం చేస్తూ. చాలా థ్యాంక్స్ అంది సరోజ. మీరెక్కడ చదివారు? కాకినాడలో. డిగ్రీతో పాటు ఏదైనా స్పెషలైజ్ చేశారా? ఎంబీబీఎస్తో పాటు డిప్లొమా ఇన్ యాస్థీషియా అంటూ ఫైల్ ముందుంచింది. మమత కళ్ళు చిత్రంగా మెరిశాయి. నిజంగా? అయితే మీరు నాకు దేవుడు పంపిన వరం అన్నమాట అంటూ సంతోషపడిపోయింది. ఆపరేషన్స్ ఎక్కువగా ఉంటున్నాయండి. అవునండి, రోజు ఉంటున్నాయి. చేయలేకపోతున్నాను కూడా. మీరొచ్చారుగా, సుఖపడతాను అని నవ్వేసింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ఊరి ప్రజలకు మీలాంటి డాక్టరమ్మ దొరకడం మహాభాగ్యం అంది శంఖంలా ఉన్న మమత మెడని అపురూపంగా చూస్తూ. అభిమానంగా నవ్వి, మరి మీరు అన్ని విధాలా నచ్చారు. మీకు జీతం ఎంత కావాలో చెప్పండి అంది మమత. ఆశ్చర్యంగా చూసి, అదేంటి, ఎవరైనా ఎంత కావాలి అని అడుగుతారా అంది నవ్వేస్తూ. పర్వాలేదు చెప్పండి హృదయపూర్వకంగానే అంది. ఒకరోజు స్టెరిలిటీ కేసు ఒకటొచ్చింది. ఆమెకు పిల్లలు పుట్టడం లేదని, భర్త వదిలేస్తానంటున్నాడని, తనకి ఏ లోపం లేదని వారికి చెప్పండని కాళ్లు పట్టుకోబోయిందా పేషెంటు. ఆమె ఆవేదన మమత గుండెల్లో ములులా దిగినట్టయింది. గుండె చిత్రంగా స్పందించింది. మనసులో దేవుణ్ణి తలుచుకుని ఆమెను అతి జాగ్రత్తగా పరీక్షించి హాయిగా ఊపిరి పీల్చుకుంది. రకరకాల జబ్బులు, వాటికంటే ఎక్కువైన రకరకాల కథలు వింటున్న మమత దీర్ఘంగా ఆలోచిస్తూ, అతనికి ఎలా నచ్చజెప్పాలి? వింటాడా? విని అర్థం చేసుకుంటాడా? ఈమె జీవితం ఎలా నిలబెట్టగలను అని అనుకుంటూ అతన్ని పిలిపించింది. చూడండి, ఆమెలో ఏ లోపమూ లేదు. పిల్లలు పుడతారు. మీరు కూడా పరీక్ష చేయించుకోవాలి. చెయ్యండి మరి అన్నాడు, నాలో ఏం లోపం ఉందా అన్నట్టు. మమత ఎదురుగా కూర్చుని మరో పేషెంట్ని టెస్ట్ చేస్తున్న సరోజ కళ్ళు కలుసుకున్నాయి. ఎలా పరీక్షించేది అని.
మమత సర్దుకొని, మిమ్మల్ని పరీక్షించడానికి మగ డాక్టర్ అవసరం. ప్రస్తుతానికి ఎవరూ లేరు. మండపేట గాని కాకినాడ గాని వెళ్ళి చేయించుకోండి. వారికి లెటర్ రాసిస్తాను. బాగా చూస్తారు అంటూ వీలైనంత వరకు అర్థం చేసుకునేలా మాట్లాడింది. అతని భార్య దీనంగా చూస్తూ అతని వెంటే వెళుతుంటే, డాక్టర్, వీ నీడ్ మేల్ డాక్టర్ అంది నిట్టూర్పు విడుస్తూ మమత. రోజుకొకసారేనంటున్నారు, ట్రై చేయడం లేదు, ఎలా వస్తారు అంది నవ్వుతూ డాక్టర్ సరోజ. హైడ్రోసిల్, హెర్నియా లాంటివి వద్దన్నా పోకుండా వస్తుంటే వాళ్ళకి నచ్చజెప్పి పంపేసరికి తలప్రాణం తోక్కొస్తోంది. ఉన్నవాళ్లు పట్నం పోతున్నారు, లేనివాళ్లు చాలా బాధపడుతున్నారు అంది మమత సానుభూతిగా. చూడండి, ఇంత పెద్ద హాస్పిటల్ కట్టించారు, మేల్ డాక్టర్ లేకపోతే ఎలా? మంచి సర్జన్ కావాలని పేపర్లో వేయించండి అంది డాక్టర్ సరోజ. ఇదివరకు ట్రై చేశాను, 4-5 వచ్చారు. ఈ ఏరియా కొంతమందికి నచ్చలేదట. మస్కిటోస్ ఉన్నాయని భయపడి ఇంకొంతమందికి నచ్చలేదు. వాళ్ళు వట్టి ఎంబీబీఎస్ మాత్రమే. ఇక సర్జన్ వస్తాడంటారా అంటూ వాపోయింది. అందరూ అలాంటి వాళ్లే ఉంటారా? ఎవరో మీలాంటి ప్రజాసేవకులు ఉండకపోరు. అయినా డాక్టర్లు భయపడి పారిపోతే ఇక దేశం ఏమైపోవాలంటారు? బహుశా కుర్ర డాక్టర్లైనా అయ్యుండాలి, లేదా సర్టిఫికెట్ చేతికిస్తే చాలు అనుకున్న వాళ్ళైనా అయ్యుండాలి అంటూ నవ్వేసింది డాక్టర్ సరోజ. అవును, చాలా స్టైల్గా ఉన్నారు వాళ్ళు అంటూ నవ్వింది మమత. మరి ఈసారి ట్రై చేయండి, లేకపోతే మీరు చదివిన కాలేజీలో తెలిసిన వాళ్ళని పిలవండి. ఎవరైనా తెలిసిన వాళ్ళున్నారా అంది సరోజ. చాలామంది ఫారెన్ వెళ్ళిపోయారు, కొంతమంది ఎక్కడెక్కడున్నారో తెలీదు. పర్వాలేదు, పేపర్లో వేయించండి, ఈసారి తప్పకుండా దొరకొచ్చు. నేను కూడా కాకినాడ వెళ్ళినప్పుడు తెలుసుకుంటాను అంది. పేపర్లో తన పేరు మీదుగా వేస్తే తండ్రి మామయ్య చూస్తే వచ్చి నానా గొడవ చేస్తారు. అందుకే పేపర్లో వేయకుండా వాళ్ళ ద్వారా వీళ్ల ద్వారా ట్రై చేస్తోంది. డాడీ వీక్లీలు చదవరు, ఏదైనా వీక్లీలో వేయించాలి అనుకుంది మమత. సాగర్ తమ్ముడు ఆనందం వ్యాస రచయిత. చిన్నవాడైనప్పటికీ అభ్యుదయ భావాలు కలవాడు. ఇంజనీరింగ్ చదువుతున్నాడు. కథలు, కవితలు, విద్యార్థి లోకంపై అనేక వ్యాసాలు నవభారతి అనే పత్రికకు పంపిస్తాడు. ఏ ఒక్కటి తిరిగి రాకుండా అచ్చవుతూ ఉంటాయి. కాబట్టి ఆ పత్రిక ఇంట్లో వాళ్లంతా విడవకుండా చదువుతారు. సాగర్ ఎంఎస్ పాస్ అయి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఒకరోజు మధ్యాహ్నం వేప చెట్టు నీడన మంచం మీద పడుకునుంటే రెండవ చెల్లి కమల తమ్ముడు రాసిన వ్యాసం పడింది, చదువన్నయ్య అంటూ నవభారతినిచ్చింది సాగర్కు. ఆనందంతో అందుకని చదివి తమ్ముడు బాగా రాశాడు అని పొంగిపోతూ మిగతా పేజీలు తిరగేస్తూ హెడ్డింగులు చదువుతున్నాడు. ఒకచోట ప్రత్యేక విధానంతో కూడిన అడ్వర్టైజ్మెంట్ కనిపించింది. అతని కళ్ళల్లో ఏదో కాంతి దూసుకొచ్చినట్టు చివాలన లేచి కూర్చున్నాడు. చదివిందాన్ని 2-3 సార్లు బాగా చదివాడు. నిర్లిప్తతో నిండిపోయిన అతని హృదయంలో పన్నీటి జల్లు కురవసాగింది. ఇదివరలో మా అమ్మగారి పేరు మీద అన్నపూర్ణ మెమోరియల్ హాస్పిటల్ కట్టించాలి అని అంటుండేది మమత. మరి మమతేనేమో. అయినా కాకపోయినా వెళ్ళి రావాలి. పోస్టల్ ద్వారా కానీ స్వయంగా కానీ వచ్చి సంప్రదించొచ్చు అనుంది. వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళి రావాలి అని మనసు సందడి చేస్తుంది. సాగర్కి మమత ఎక్కడికో వెళ్ళిపోయినట్టు ఉత్తరాల ద్వారా తెలిసింది. రవితో వెళ్ళింది, ఎక్కడో ఉండుంటుందని సరిపెట్టుకున్నాడు. లేకపోతే గుండె పగిలిపోయేది. ఆమె ఏమైనా తన జీవితం ఆమెకు అర్పణ కనుక నిర్లిప్తంగా ఉండిపోయాడు. సాగర్ తన ఎంఎస్ పాస్ అయి వచ్చిన రోజున తల్లిదండ్రులిద్దరూ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. నాయనా, ఇదంతా అమ్మాయిగారి చలవ. డాక్టర్ బాబు డబ్బు కట్టినా గాని అమ్మాయిగారి ప్రోత్సాహం లేకపోతే ఇంతటి వాడు అయ్యేవాడివే కాదు. నీ గురించి అన్నిటికీ దూరం అయ్యి ఎక్కడో తలదాచుకుంటున్నారు. రవిబాబును కూడా తీసుకువెళ్లారు కాబట్టి ఎక్కడో ఉండే ఉంటారు. నీకెక్కడైనా ఉద్యోగం దొరకగానే అమ్మాయిగారి జాడ కనుక్కోవడానికి ప్రయత్నించు. రాయుడు గారి అబ్బాయి బాబుగారు ఆస్తంతా కాజేయాలని చూస్తున్నాడట. మొన్న పట్నం వెళితే శేషమ్మ కనిపించి చెప్పింది. బాబుగారు కూడా ఇప్పుడు ఇదివరకు ఉన్నంత కోపంగా లేరట. ఆరోగ్యం కూడా బాగాలేదట. ఇదివరకు మాలో ఏవేవో తగ్గింపు భావాలు, భయం ఉండేవి. ఇప్పుడు నువ్వు పెద్ద డాక్టర్వి. మమతమ్మ గారి కంటే కూడా ఎక్కువట. నీ గురించి అన్ని సుఖాలు వదులుకున్నారు కాబట్టి అమ్మాయి గారిని చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నావు అన్నారు, ఏదో స్థిర నిశ్చయానికి వచ్చినట్టు. తల్లిదండ్రులు అలా అంటుంటే అతని హృదయం భక్తితో పరవశించిపోతుంది. బిడ్డల సమస్యలను అర్థం చేసుకుని వాళ్ళకొక మార్గాన్ని చూపెడుతున్న దైవం లాంటి తల్లిదండ్రులకు మనసులోనే నమస్కరించాడు. వారిచ్చిన సలహా అతనిలో కొన్నంత ధైర్యాన్ని, ఆమె కనిపిస్తోందన్న నమ్మకాన్ని కలగజేసింది. మమత అతన్ని అనుమానించిన దగ్గర నుండి అతనిలో నిద్రపోతున్న ప్రేమ విజృంభించింది. ఆమె అనుమానాన్ని ఎప్పటికైనా అబద్ధంగా నిరూపించాలి. ఆమె ఇప్పుడు కనిపించకపోయినా తను ముసలివాడైన తర్వాత కనిపించినా సరే నిజం నిరూపించాలి అనుకున్నాడు. ఆనాడు, ఇప్పుడు, ఎప్పుడు. ఒక చోట ఉద్యోగం కోసం వెళుతున్నానని వెళ్లి పని దొరకగానే ఉత్తరం రాస్తానని బయలుదేరాడు సాగర్. ఉదయం రౌండ్స్ పూర్తి చేసుకుని అవుట్ పేషెంట్స్ ని చూడ్డానికి క్లినిక్ వచ్చి కూర్చుంది మమత.
ఎడతెరిపి లేకుండా ఉన్నారు పేషెంట్స్. ఒక రోగిని పరీక్షించి మందులు రాస్తోంది. అమ్మా, ఎవరో డాక్టర్ గారట ఇంటర్వ్యూ కోసం వచ్చానని చెప్పమన్నారు. గేట్లో నిలబడున్నారు. లోపలికి పంపించమంటారా అంటూ గేట్ మెన్ వచ్చాడు. కొంచెం ఆశ్చర్యం, కొంత సంతోషం, మరికొంత కంగారుతో తబ్బిబ్బవుతూ, సిస్టర్ విజయ, వెళ్ళి వారిని నా ఆఫీసులో కూర్చోబెట్టు. ఒక అరగంటలో వస్తానని చెప్పు అంది. చూడ్రాము, ఎవరినైనా పంపి కూలింగ్ తెప్పించి వారికివ్వు అంది. అలాగే అమ్మా అంటూ వెళ్ళిపోయాడు గేట్ మ్యాన్. అయ్యో, డాక్టర్ సరోజ త్వరగా వస్తే బావుణ్ణు. ఆమొస్తే తను వెళ్ళి ఆయనతో మాట్లాడొచ్చు. రోగులు చూస్తే చాలా మంది ఉన్నారు. ఎలా, ఆయన ఏమనుకుంటారో అని ఇదే పోతోంది మమత. నర్సు వెళ్ళి ఆఫీస్ రూంలో కూర్చోబెట్టింది. ఏ ఊరు నుంచి వచ్చారట? రోజా అనే నర్సు విజయని అడిగింది చిన్నగా. నేను అడగలేదు, కానీ అచ్చం హీరోలా ఉన్నారు. గొంతు కాస్త తగ్గించి కుతూహలం కలిగించేలా అంది. ఏం పేరో? అడగాలనిపించింది, అడగలేకపోయాను. సిగ్గుపడిపోతూ కళ్ళు చిత్రంగా తిప్పింది విజయ. హీరోలా అన్న మాట వినిపించి రాస్తున్నదల్లా ఒక్క నిమిషం ఆగి మళ్ళా తన పనిలో నిమగ్నమైపోయింది మమత. మమత కన్నా సరోజ రౌండ్స్కి ఎక్కువ టైం తీసుకుని ప్రతి పేషెంట్ని తృప్తిపరిచిగాని రాదు. మీకు గుడ్ న్యూస్ చెప్పాలని ఎదురుచూస్తున్నాను, చాలా లేటుగా వచ్చారు అంటూ నవ్వింది మమత. ఏంటట అంది సరోజ. మనకి మేల్ డాక్టర్ వచ్చారు. నిజం? ఏరి, ఎక్కడా అంది సంబరంగా. నా ఆఫీస్ రూంలో ఉన్నారు. క్వాలిఫికేషన్స్ ఏంటట ఆతృతగా అడిగేస్తోంది సరోజ. నేనింకా కలుసుకోలేదు. అరగంట క్రితం వచ్చారు. మీరు రాగానే వెళ్లాలని చూస్తున్నా. రోగుల్ని విడిచి వెళ్తే బాగుండదని. వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఎంతవరకు వెళ్లాలని అనుకున్నాను, కానీ ఇప్పుడు వెళితే లాభం లేదనిపిస్తోంది అంది సాలోచనగా. పరిశీలనగా చూస్తూ ఎందుకని అంది సరోజ. చూడగానే ఎలాంటి వాళ్ళో తెలుసుకునే నేర్పు, తెలివి నాకు లేవు. ఈ విషయంలో మీరే సరైన వ్యక్తి. మీకు అభ్యంతరం లేకపోతే వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి ప్లీజ్. దయచేసి వెళ్ళండి అంది బ్రతిమాలే ధోరణిలో. నేనా? ఆశ్చర్యం, వింత కలబోసినట్టయింది. అవును, మీరు చాలా తెలివైన వారు, అందుకే వెళ్ళమని కోరుతున్నాను అంది మమత. మీరీ హాస్పిటల్ అధికారిని. మీ ఇష్ట ప్రకారం జరిగితేనే మంచిది అంది ఆలోచిస్తూ. పర్వాలేదు, మీరే నేను, నేనే మీరు అనుకోండి. వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడండి. నేనొచ్చి శాలరీ అవి మాట్లాడతాను. నాకు సిజేరియన్ ఒకటి, అది చూసటొస్తాను. కానీ నేను అంటున్న సరోజని మధ్యలోనే ఆపేసి, మీలో ఆ నేర్పుందని నాకెప్పుడో తెలుసు. నా బ్యాడ్ లక్ ఏంటో గాని ఇదివరకు వచ్చిన డాక్టర్స్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు వెళితే ఎలా ఉంటుందోనని ఆశ. హృదయపూర్వకంగా వెళ్ళమంటున్నాను, వెళ్ళండి అంది ఆప్యాయత నిండిన కంఠంతో. సరోజ మొహమాట పడుతూనే వెళ్ళింది. సరోజను చూడగానే మమత కాదన్నమాట. ఈమె వేరే మమత అనుకుంటూ లేచి నిలబడి గుడ్ మార్నింగ్ అన్నాడు వినయంగా. గుడ్ మార్నింగ్, కూర్చోండి అంది. ఇంటర్వ్యూ ఇంగ్లీష్లో మొదలైంది. ఏ ఊర్లో చదివారు? ఎంఎస్ చెప్పాడు. ఇంకేదైనా స్పెషల్ కోర్స్ చదివారా? డి ఆర్టో అంటూ సర్టిఫికెట్స్ చూపాడు. వాటినన్నింటినీ చూసింది. అన్నింటిలోనూ ఎక్సలెంట్, గోల్డ్ మెడలిస్ట్. సంతోషంతో పాటు ఆశ్చర్యపోయింది. ఎక్సలెంట్, చాలా బాగున్నాయండి. నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా సెలెక్ట్ అవుతారు. డాక్టర్ మమత బిజీగా ఉన్నారు. వార్డులో ఒక ఆపరేషన్ కేసు చూసి ఇటు వస్తానన్నారు. ఆమె మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు అంది మహదానందంతో. అయోమయంగా చూస్తూ, డాక్టర్ మమత ఎవరండి? మీరే మమత అనుకుంటున్నాను. సందేహం వెలుబుచ్చాడు. ఈ హాస్పిటల్ అధికారిని. నవనీతం వంటి మనసు, చాలా మంచివారు అంటూ నవ్వింది. అయితే నేను అదృష్టవంతున్నే, మీకు చాలా థ్యాంక్స్ అన్నాడు అభిమానంగా. అవి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో స్ప్రింగ్ డోర్ తెరుచుకుంది. లోపలకు అడుగు పెడుతూ ఎదురుగా కనబడుతున్న సాగర్ని చూసి గతుక్కుమంది మమత. వెంటనే ఆమె ముఖం నల్లగా మారిపోయింది. ఏ మమతో అని ఎదురు చూస్తున్న సాగర్ ఆశ్చర్యం, ఆనందం, సంతోషం కలగా పొలగం కాగా ఆమె ముఖ కవళికల్ని చూడగానే చప్పగా నీరు కారిపోయాడు. సరోజ పరిచయం చేసింది మమతని. డాక్టర్ మమత, డాక్టర్ సాగర్ నాకు చాలా బాగా నచ్చారు. ఎక్సలెంట్ క్వాలిఫికేషన్స్, చూడండి అంటూ మమత కేసి చూసింది. ముఖం మారినట్టు గ్రహించింది. మమత అనుమానం రాకుండా తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో వెళ్లి సరోజ పక్కనున్న చైర్లో కూర్చుంది. సర్టిఫికెట్స్ తీసి చూస్తూ మరీ మాట్లాడకపోతే బాగుండదని ఏవో పొడి పొడివి కొన్ని అడిగి, డాక్టర్, ఆర్ యు మ్యారీడ్ అంది. ఆమె కంఠం అదోలా పలికింది. నో డాక్టర్ అన్నాడు వినయంగా. అరే, ఆశ్చర్యం ప్రకటించి, మీరు అడ్వర్టైజ్మెంట్లో చూడలేదా అంది. అలా లేదండి అడ్వర్టైజ్మెంట్లో అన్నాడు కొంచెం ఆశ్చర్యపోతూ. సరోజ తెల్లబోయి చూస్తోంది. సరిగ్గా చూసుండ్రు. ఐఎమ్ వెరీ వెరీ సారీ డాక్టర్, మ్యారీడ్ పర్సనే కావాలి మాకు, సో సారీ అంటూ సర్టిఫికెట్స్ ముందుకు తోసింది. బాధగా కంగారుగా చూశాడు సాగర్. నేను బాగా చూశాను, మీరు అలా ఇవ్వలేదు అందులో అన్నాడు బాధగా. ఇచ్చానండి, ప్రింట్ వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు. ఎందుకలా చేశారో వాళ్ళకి కబురు పెట్టాలి.
అదొక్కటి తప్పించి అన్నీ బాగున్నాయండి. ఏం చేయం, మా దురదృష్టం. ఎక్స్ట్రీమ్లీ సారీ డాక్టర్. ఎంతో పొరపాటైనట్టు నటిస్తూ డాక్టర్ సరోజ, వారిని క్యాషియర్ దగ్గరకు తీసుకువెళ్లి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇప్పించి పంపించండి. కేసు రెడీగా ఉంది, మీరు కూడా త్వరగా రావాలి అని. వస్తానండి, నమస్తే అని సాగర్కి చెప్పి చరచరా నడిచి వెళ్ళిపోయింది. నిర్వీణ్యురాలై చూస్తూ ఉండిపోయింది సరోజ. అదే పరిస్థితుల్లో ఉన్న సాగర్ తేరుకొని, ఏంటండి మీ డాక్టర్ ఇలా అంటున్నారు అన్నాడు ఆశ్చర్యంతోనూ అవమానంతోనూ. అదేనండి నాకు అర్థం కావడం లేదు. అసలు ఎవరైనా పర్వాలేదంటూ వచ్చారింతవరకు సడన్ గా మారిపోయారెందుకో అంది. ఏమైనా గాని ఆమె పద్ధతి మంచిగా లేదండి. అంత దూరం నుండి వచ్చాను. పెళ్లి కాలేదని వద్దంటున్నారు. పెళ్లికి ఉద్యోగానికి సంబంధం ఏంటండి? అయినా పేపర్లో ఆ మాట లేదు కదూ అన్నాడు బాధగా విచారంగా. అసలు ఆమె అలాంటి వారు కాదండి, చాలా మంచివారు. నేను మళ్ళీ అడిగి చెప్తాను. 2 రోజులు ఈ ఊళ్ళోనే ఉండండి అంది బ్రతిమలాడుతున్నట్టుగా. ఇక్కడ నాకు తెలిసిన వారెవరూ లేరండి. ఆమె అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా ఆశ కలిగించినందుకు క్షమించండి. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో ఉండండి అంది. ఆమె మంచి మనసుకు ఆశ్చర్యపోతూ చాలా థ్యాంక్స్ అని వెంటనే ఒప్పేసుకున్నాడు. వార్డు బాయ్ని పిలిచి ఇంటికి తీసుకువెళ్లమని చిన్న చీటీ ఒకటి రాసి ఇంట్లో ఇమ్మంది. సాగర్ వెళ్లిన తర్వాత మమత దగ్గరకు వెళ్ళింది. ఆయన అలా షేమ్ చేయడం బావలేదు. షేమ్ చేయలేదే అంది అలా అనలేనట్టు ముఖం పెడుతూ. మనకలా ఉంటుంది, ఆయన మాత్రం చాలా బాధపడుతున్నారు అంది బాధగా. ఆయనకి అభిమానం ఎక్కువేమో గాని నా అభిప్రాయం మాత్రం షేమ్ చేయడం కానే కాదు అంది నొక్కి చెప్తూ. లేకపోతే ఎవరో ఒకరు కావాలని ఆరాటపడుతూ అంత మంచి సర్జన్ని వద్దండం ఏంటంటారు నిలదీసింది. అసలు విషయం వినండి. మన సిస్టర్స్ ఏమంటున్నారో తెలుసా? హీరోలా ఉన్నారు అంటూ ఇదే పోతున్నారు. ప్రాబ్లమ్స్ వస్తే నేను తీర్చలేను, అందుకే వద్దన్నాను అంది తెలివిగా. భలేవారే, ఆయన అలాంటి వారు కాదు. మాట్లాడిన 10 నిమిషాల్లోనే అర్థమైంది. చాలా మంచి డాక్టర్, పర్వాలేదు, అపాయింట్ చేయండి అంది అర్థిస్తున్నట్టుగా. నోనో అంటూ చల్లగా తప్పుకుంది. కేవలం నర్సెస్ గురించి ప్రాబ్లమ్స్ వస్తాయని కాదనిపించింది సరోజకు. ఏదో ఎక్కడో చిన్న అనుమానం బయలుదేరింది. అలా 2 రోజులు అడిగింది. మమత ఒప్పుకోకుండా సున్నితంగా తిప్పికొడుతోంది. 3వ రోజున కూడా అడిగింది నిరాశే. రిక్షా దిగి గేటు తీసుకుని లోపలకు అడుగు పెడుతోంది సరోజ. ఎదురుగా ఆతృతతో నిలుచున్న డాక్టర్ సాగర్ని చూడగానే ఆగిపోయింది. ఏమంటున్నారు? ఆమె వాలకం చూసి ఆతృత చంపుకుంటూ చప్పగా అడిగాడు. లేదంటున్నారు అంటూ వచ్చి అలా కూర్చుందాం రండి అంది. గులాబీ చెట్ల దగ్గరగా వేసున్న చైర్స్ దగ్గరకు నడిపించి ఇద్దరూ కూర్చున్నారు. కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నాడు సాగర్. ఆమె లేదంటున్నారని బాధపడకండి, మరేం పర్వాలేదు. నాకో ఆలోచన తట్టింది. ఏంటి అన్నాడు. డాక్టర్ మమత గారి హాస్పిటల్కి పక్కనే ఖాళీ స్థలం ఉంది. దాన్ని కూడా కొనుంచండి అన్నాను ఇదివరలో. ఆమె వద్దన్నారు. ఆ స్థలం ప్రెసిడెంట్ గారిది. మీరు నేను వెళ్లి మాట్లాడి అది కొందాం. ఆయన అమ్మితే దాంట్లో చిన్న షెడ్ వేసి క్లినిక్ ప్రారంభించొచ్చు. దేవుడి దయుంటే అదే పెద్దదవుతుంది. ఏమంటారు అంది ఆశగా చూస్తూ. ఆ స్థలం కొనేంత డబ్బు ఎక్కడదండి నిరాశగా అన్నాడు. నేను కొంత ఇస్తాను, మిగిలిన సగం ఎవరినైనా అడగమంటాను డాడీని అంది. ఆమె అభిమానానికి అతని కళ్ళు చెమర్చాయి. నా యందు చాలా దయ చూపుతున్నందుకు నేను మీ రుణం ఎలా తీర్చుకోను అన్నాడు కృతజ్ఞతగా చూస్తూ. ఈ కాస్త దానికే అంది నవ్వేస్తూ. క్రిస్టియానిటీ చూపించారు మీరు అంటూ ఆమెను పొగిడాడు. ఇద్దరు వెళ్లి ప్రెసిడెంట్ గారితో మాట్లాడారు. ఆయన చాలా సంతోషించి తక్కువకిస్తాను తీసుకోండి, పని వాళ్ళని డాక్టర్లని సప్లై చేస్తాను అన్నాడు. అంత మంచి మనుషుల మధ్యకు తను రావడం దైవానుగ్రహం అని సంతోషపడ్డాడు సాగర్. సాగర్ ఇక్కడే ఉన్నట్టుగాని అది కొన్నట్టుగాని మమతకు తెలియనివ్వకుండా ఉంచింది సరోజ. డాక్టర్ సరోజ అన్న వందన్ మద్రాసు నుండి వచ్చాడు. అతను క్రిస్టియన్ రికార్డ్స్ సింగర్, మధుర గాయకుడు. అతనొచ్చిన సందర్భంగా ప్రార్థన రోజున పాటల కార్యక్రమం ఏర్పాటు చేశారు. తన అన్నొచ్చిన సంతోషంతో డిన్నర్ చేయాలని డాక్టర్ మమతని, రవిని ఆహ్వానించింది సరోజ. సరోజ కంజరి వాయిస్తుంది. వాళ్ల అన్న నేర్పించాడన్నమాట. అన్నా చెల్లెళ్ళిద్దరూ స్టేజ్ మీద నిలబడి వాయిద్యాల మధ్య వారి మృదుమధుర గానాన్ని ఆలపిస్తున్నారు. అందరూ వచ్చేశారు. డాక్టర్ మమత కోసం ఎదురు చూస్తోంది సరోజ. అంతలోనే రిక్షా దిగారు మమత వాళ్ళు. ఎదురు వెళ్లి తీసుకొచ్చి ముందు సీట్లో కూర్చోబెట్టింది. 2-3 పాటలు పాడిన తర్వాత ప్రసంగం మొదలు పెడతారు. చివరి పాటగా దేవదూతల భాషలతో అంటూ వాళ్ళన్న పాట పాడుతున్నారు. ఆనాడు సాగర్ పాడాడు ఇదే పాట స్వర్ణ బర్త్డే రోజు. కాకపోతే వచనానికి ఆఖరులో పల్లవిని విడిచిపెట్టి పాడాడు. ఆ పల్లవి ఇది ఏ క్రీస్తు కల్వరిలో చూపించిన ప్రేమ ఇది అన్నది. మమత ఆనాటి సంఘటన గుర్తు తెచ్చుకుంది. పాట పూర్తయింది. ప్రసంగికులు వేదిక మీదకొచ్చారు. వచ్చి నేను మాట్లాడాలని రాత్రి నుంచి ప్రిపేర్ అయిన సారాంశాన్ని బ్రదర్ వందన్ తన అమరగానంతో చక్కగా పాడి విశదపరిచేశారు అని నవ్వారు.
అసలు బైబిల్ అంతా ప్రేమ ప్రేమ ప్రేమతో నిండిపోయింది. మనం పాట పాడినా, వాక్యం బోధించినా, ఏం చేసినా చివరకు ప్రేమ దగ్గరకు రావాల్సిందేగా సార్ అన్నాడు వందన్ చిరునవ్వులు ఒలకబోస్తూ. నేను వేరే అంశం తీసుకోకుండా కేవలం ఈ పాటే సబ్జెక్టుగా తీసుకున్నానోయ్ అని నవ్వేశారాయన. ప్రసంగం పూర్తయిన తర్వాత ఒకరినొకరు ప్రేమించుకొనుచు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని కోరుకుంటున్నాను అంటూ ముగించారు. జనం మధ్యలో నుండి సాగర్ లేచి నిలబడ్డాడు. ఏంటి అన్నట్టు చూస్తూ ఆగిపోయారు ప్రసంగికులు. ప్రేమ ప్రేమ కలహిస్తే ఏమవుతుంది సార్ అన్నాడు ఆసక్తిగా చూస్తూ. అందరూ ఆశ్చర్యంగా చూశారు అతని వైపు. అతని గొంతు విని ఆశ్చర్యంతో తిరిగి చూసింది మమత. రవి సంబరపడిపోతూ సాగర్ ఇక అనబోతుంటే కళ్ళతో వారించింది. చెయ్యి పట్టి నిలిపేసింది వెళ్ళొద్దని. రవి మారు మాట్లాడకుండా ఊరుకున్నాడు. చిత్రంగా ఉంది బాబు మీ ప్రశ్న. మీరు ఏ ఉద్దేశంతో అడిగారో గాని ప్రేమ ప్రేమ కలహిస్తే బలమైన ప్రేమ ఏర్పడుతుంది అని నవ్వి, మీకీ అనుమానం ఎందుకొచ్చిందో మీతో మాట్లాడాలి నేను, తర్వాత కలవండి అన్నారాయన. అందరూ నవ్వేశారు. సాగర్ తృప్తిపడి ఊరుకున్నాడే కాని నవ్వలేదు. అతని ముఖం మాత్రం తేజస్సుతో వెలిగిపోతుంది. ఇతను ఇక్కడే ఉన్నాడా? ఎందుకున్నాడు? ఏం చేస్తున్నాడు? ప్రేమే దైవం అంటూ ఆయన చెప్తుంటే వెధవ ప్రశ్న వేశాడేంటి మేనర్స్ లేకుండా? కోపంగా ఆలోచిస్తోంది. అందరూ బయటికి వెళ్ళిపోతుంటే మమత రవిని తీసుకుని బయటకొచ్చేస్తుంటే వేదిక మీద ఏవో సర్దుతున్న సరోజ చూసి గబగబా వచ్చేసింది. ఏంటి వెళ్ళిపోతున్నారు? భోజనం ఇక్కడేం చెప్పానుగా అంది ఆశ్చర్యపోతూ. వద్దు, సీరియస్ కేసు ఉంది, వెళ్ళాలి. డాక్టర్ మమత, అన్నతో పరిచయం చేయకుండానే వెళ్ళిపోవద్దు ప్లీజ్, భోంచేసి వెళ్ళండి అని బ్రతిమాలుతోంది. పర్వాలేదు, వెళ్ళొస్తాం. ఉండండి మమత అని చేయి పట్టుకోబోయింది. ఆ డాక్టర్ ఇక్కడ ఎందుకున్నారు? అందుకే వెళుతున్నాను అంది సీరియస్గా. ఆయన ఇక్కడుంటే మీకేం? అర్థం కానట్టు అనుమానంగా అడిగింది సరోజ. నేను వద్దన్న మనిషిని మీరు మీ ఇంట్లో ఉంచి పైగా అతని ఎదురుగా భోజనానికి పిలిస్తే నన్ను సిగ్గుపడమనా అంది నిష్ఠూరంగా. చచ్చా, ఆ ఉద్దేశంతో కాదు. అయినా మీరు సెలెక్ట్ చేయలేదని బాధపడ్డం లేదు ఆయన. మీ హాస్పిటల్ పక్కనున్న స్థలాన్ని కొని క్లినిక్ కట్టిస్తున్నది ఆయనే. త్వరలోనే ప్రారంభిస్తారు. ఇక బాధపడ్డం దేనికి అంది. మమత గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆనాడు సరోజ కొనమంటే తనే వద్దంది. అప్పుడు కొనుంటే ఇప్పుడు ఈ బాధ ఉండేది కాదు అని ఇదైపోతూనే తన భావాల్ని ఆమె గాని పసిగట్టేస్తుందేమోనని. ఏ ఉద్దేశంతో కాకపోయినా ఆయన ఇక్కడుండగా నేను రాలేను. మరోసారి తప్పకొస్తాను. బ్రదర్కి చెప్పండి కేసుందని వెళ్ళిపోయానని. సాయంత్రం హాస్పిటల్కి తీసుకురండి, వస్తాను మరి అంటూ రిక్షాకి వెళ్ళిపోయింది మమత. నిశ్చేష్టురాలే నిలబడిపోయింది సరోజ. సాగర్ పనివాళ్ల చేత పనిచేస్తూ మమత హాస్పిటల్ లోపలికి వెళ్లి పరికిస్తున్నట్టుగా అటు ఇటు తిరుగుతాడు. సరోజ లేనప్పుడు క్లినిక్ కేసి వార్డు కేసి వెళ్లి మమతని పలకరించాలని చూస్తాడు. రవితో రహస్యంగా కబుర్లాడతాడు. మమతకి చాలా కంపరంగా ఉంది అతని ప్రవర్తన. క్లినిక్ ప్రారంభోత్సవానికి మమతకి ఇన్విటేషన్ పంపించాడు సాగర్. మనసులో తిట్టుకుంది. వెళ్లకపోతే ఊరి పెద్దలు గర్విష్టి అనుకుంటారని, ముఖ్యంగా రవిని జ్యోతి వెలిగించడానికి ఏర్పాటు చేసింది సరోజ. ఆమె అసలు ఊరుకోదని వెళ్ళింది. ఎదుటున్న బోర్డుపై పడింది ఆమె దృష్టి. వెంటనే గతుకుమంది. మమతా క్లినిక్. దాని దిగువన చిన్న అక్షరాలతో డాక్టర్ సాగర్. అతని డిగ్రీలున్న బోర్డు లైట్ల వెలుగులో రత్నాలు విరజిమ్ముతున్నట్టుగా ఎంతో చూడముచ్చటగా ఉంది. అయ్యో, తను పొరపాటు చేసింది. తన హాస్పిటల్కు తల్లి పేరు కాకుండా తన పేరు పెట్టుకోవాల్సింది. అసలు ఎందుకిలా నాటకం ఆడుతున్నాడు? ఆ పిల్లని అన్యాయం చేశాడు. అదీ కాక మాట్లాడితే చాలు పరిగెత్తేవాడు, ఇప్పుడు నా వెంట పడ్డాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఇలా మారిపోయాడేమిటి? ఆలోచిస్తూ లోనికి నడిచింది. మమతని చూడగానే సాగర అంతరంగం పరవళ్ళు తొక్కింది. అరుదైన చిరునవ్వుతో స్వాగతం పలుకుతూ, నా జన్మ సార్థకమైంది మమత, నేను ధన్యుణ్ణి అనుకున్నాడు మనసులో. సాగర్ క్రీమ్ కలర్ సూట్లో, సరోజ ఆకుపచ్చ పట్టుచీరలో, మమత ఎరుపు రంగు పట్టుచీరలో జాతి పతాకంలా కాదు వారి ఊహల నవలోక పతాకంలా ఉన్నారు. సాధారణంగా ఆడవాళ్లు మగవాళ్లు ఆడవారిని ఎగబడి చూస్తారు. చిలకల్లా ఉన్న డాక్టర్ అమ్మల్ని చూడడం మాని శాంతిదూతలా ఉన్న సాగర్ మీదే ఉంది అందరి దృష్టి. ఇదంతా నీ ప్రోత్సాహం వల్ల జరిగింది కనుక నువ్వు రిబ్బన్ కట్ చేయాలి అంటే పెద్ద హాస్పిటల్ కట్టినప్పుడు నేనే ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ప్రెసిడెంట్ గారి చేత చేయిందాం అని ఇదివరకు అనుకున్నారు సాగర్ సరోజలు. ప్రెసిడెంట్ గారు ఓపెన్ చేశారు. పెద్దలంతా మాట్లాడిన తర్వాత సరోజ మాట్లాడింది. మమతను కూడా మాట్లాడమన్నారు. ఇవాళ నా ఒంట్లో బాగుండకపోయినప్పటికీ డాక్టర్ గారి ఆహ్వానం కాదనలేకొచ్చాను. చాలా మాట్లాడాలని అనుకున్నా బాగుండలేదు కనుక మాట్లాడలేను. కానీ ఒక మాట డాక్టర్ గారు, మమతా క్లినిక్ అని పేరు పెట్టుకున్నారు. నా పేరు అదే. నా హాస్పిటల్ మారిందేమోనని పేషెంట్స్ అంతా అటువైపు వెళతారేమోనని అనుమానం వేస్తోంది. కాబట్టి దయచేసి డాక్టర్ గారిని వేరే ఇంకేదైనా పేరు పెట్టవలసిందిగా కోరుతున్నాను.
అదీ కాకుండా ఇదివరకు నేను ఆపరేషన్స్ తెలిసిన మగ డాక్టర్ కోసం ప్రయత్నిస్తున్నాను. మన అందరి అదృష్టం వలన ఇప్పుడిక ఆ బాధ లేదు. మనకి మంచి డాక్టర్ వచ్చారు అని నవ్వుతున్నట్టే మాట్లాడి ముగించింది. ఆ మాటలు అందరికీ నచ్చాయేమో కాని సాగర్కి సరోజకు చురకల్లా తగిలాయి. అందరూ అయిపోయిన తర్వాత సాగర్ లేచాడు మాట్లాడ్డానికి. ఆయన మాట్లాడితే బావుణ్ణు, మణులు మాణిక్యాలు ఏరుకుందాం అని ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు జనం. డాక్టర్ అమ్మగారు పేరు మార్చుకుంటే బావుంటుంది అన్నారు. నాకు మొట్టమొదటి నుండే మమత అన్న పదం అంటే ఎంతో గౌరవం, అభిమానం, ప్రేమ ఏర్పడ్డాయి. ఆ మమత అనేది లేకపోతే మనిషి జీవించడం వ్యర్థమని నా భావన. అందులోనూ ప్రేమ, దయ, జాలి, మమత అనేవి లేకపోతే రోగుల్ని చూడ్డం మా డాక్టర్లకి సాధ్యం కాదని నేనంటాను. మరి ప్రేమ క్లినిక్, దయ క్లినిక్, జాలి క్లినిక్ అని పెట్టినా అంత మధురంగా పలకవా పదాలు? చూడండి, మమతా క్లినిక్ అంటే ఎంత బావుందో అంటూ మమత కేసి చూశాడు. ఆమె వాడి చూపుల బాణాలకు తట్టుకోలేక వెంటనే కళ్ళం తిప్పేసుకున్నాడు. అదీ కాకపోయినా నన్నొక దొరగారు చదివించారు. దొరలంటే తెల్ల దొరలనుకునేవారు కాదండి, భూస్వాములు, కోటీశ్వరులు. మా ఇంట్లో అందరూ దొరగారనే పిలుస్తాం. వారికో బుల్లి పాపుంది. ఆ పాప పేరు కూడా మమతే. నేను పాస్ అయిన రోజున వారింటికి వెళ్ళి ఇదంతా మీ చలవేనని, మీ దయకు రుణపడుంటానని అన్నాను. రుణం లేదు, గిణం లేదు. నా మీద అభిమానం ఉంటే మా మమత పేరుతో క్లినిక్ ఓపెన్ చెయ్యి అన్నారు. ఆ ఊరు పెద్ద పట్టణం, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి మీ మధ్య సేవ చేయాలని కోరిక కలిగి ఇక్కడ పెట్టాను. అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చానని మీ అందరికీ అనుమానం కలగచ్చు. నేను ఉద్యోగాల వేటలో ప్రతి ఊరు, ప్రతి హాస్పిటల్ తిరుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా లాభం లేకపోయింది. అలాగే ఈ ఊరొచ్చాను. ఇక్కడ మగ డాక్టర్ ఎవరూ లేరని తెలిసి డాక్టర్ మమతమ్మ గారి సలహా మేరకు డాక్టర్ సరోజ గారి సహాయంతో ఈ పని ప్రారంభించాను. మరి అసలు విషయం ఇదండి. డాక్టర్ అమ్మగారు మరోలా అనుకోవద్దని మనవి చేస్తున్నాను అంటుంటే జనం చప్పట్లు మారుమ్రోగించేశారు. మమత మాత్రం గుర్రుగా చూస్తూ ఉండిపోయింది. అదీకాక మరో ముఖ్య విషయం. ముఖ్యంగా డాక్టర్లకి యూనియన్ ఉంటే బావుంటుందని, మంచిదని నా ఉద్దేశం. డాక్టర్ అమ్మగారికి మగ కేసు వస్తే వీలు కాందైతే నా దగ్గరకు పంపించొచ్చు. లేదా వారు నాకు కబురు చేస్తే నేను వెళ్ళి చూస్తాను. అలాగే నా దగ్గరకు కాన్పు కేసు వస్తే వారి దగ్గరకు పంపించేస్తాను. ఒకవేళ పేషెంట్ వెళ్ళను అంటే వారికి కబురు చేస్తాను. వారొచ్చి ఆ కేసును చూడాలి. నేను మగవారిని, ఆడవారిని, పిల్లల్ని అందరినీ చూసుకోగలననుకోండి. కానీ ఆడవారు అక్కడికి వెళ్తేనే మంచిదని మనవి చేస్తున్నాను. అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం గావించినందులకు ఇక్కడ కూర్చున్న పెద్దలకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు అంటూ ముగించాడు. అందరూ చప్పట్లు కొడుతుంటే మమతకి ఒళ్ళు మండిపోతోంది. అతన్ని కొరకొరా తినేసేలా చూస్తూ వెళ్ళిపోయింది. ఆ రాత్రి సాగర్ పడుకోబోయే ముందు సరోజొచ్చి విషయం కదిపింది. అరే, మీరెలా పసిగట్టారు అంటూ నవ్వేశాడు. నేను మనుషుల్ని, మనసుల్ని ఊరికే అర్థం చేసుకోగలను అంటూ నవ్వేసింది సరోజ. అయితే మీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, భయం నటిస్తున్నట్టుగా అన్నాడు. అక్కర్లేదు, మీ చెల్లెల్లాంటి దాన్ని, అవసరమైతే సహాయం చేస్తాను. అసలు విషయం చెప్పండి అంది. ఆమె అలా మాట్లాడేసరికి అతని హృదయం ద్రవించిపోయింది. తనకి ఎన్నో విధాల పడుతోంది. దాచటం ఎందుకని జరిగిందంతా వివరించాడు. చివరలో అతని ఆవేదనకి ఆమె చలించిపోయింది. మళ్ళీ అడిగడిగి పాయింట్స్ నోట్ చేసుకుంటోంది. ఏంటమ్మా పాయింట్స్ నోట్ చేసుకుంటున్నావు? మా మీద కథగాని రాస్తావా అన్నాడు నవ్వుతూ. అవును, చెప్పండి అంటూ నవ్వింది. మమతకి తెలిసిందంటే నన్ను చంపేస్తోంది అన్నాడు కొంచెం కంగారుగా. అదేం కాదు, ఇక్కడి నుండి సిఐడి పోస్ట్ అన్నమాట నాది. అసలు స్వర్ణకి సుధాకర్ మంచివాడు కాదని ఎవరు చెప్పారు? ఆ రోజు రాత్రి మిమ్మల్ని బయటికి పంపించి తెల్లవారిన తర్వాత ఎవరికీ చెప్పకుండా సుధాకర్ ఎందుకు వెళ్ళినట్టు? ఇలాంటివన్నీ ఆరా తీస్తానన్నమాట అంది పట్టుదలగా. ఇవన్నీ నేను చెప్పానని తెలిస్తే మమత మరో ఊరు పారిపోగలదు అన్నాడు అసహనంగా కదులుతూ. ఏం పర్వాలేదు, ముందు మీ ఊరి అడ్రస్సు, మమత తండ్రి గారి పేరు, డాక్టర్ వెంకట్రావు గారి అడ్రస్సు చెప్పండి అంది. సాగర్ కంగారు పడిపోతూ, వద్దు సరోజ, మేమిక్కడ ఉన్నామని తెలిస్తే మరో తుఫాను చెలరేగొచ్చు. దయచేసి అవేం అడక్కు, ప్రయత్నించకు అన్నాడు బాధగా. మరి సమస్యకి పరిష్కారం ఎలా? వద్దు, మా ఇద్దరికీ పెళ్లి కాకపోయినా పర్వాలేదు, కానీ నా మీద అనుమానం మాత్రం తొలగిపోవాలి. ఆ అనుమానం పోవాలంటే ఒకటే మార్గం, నేను బ్రహ్మచారిగా మిగిలిపోవడం. ఆమె కళ్ళ ముందే నా జీవితం వెళ్ళిపోవాలి. ఆమె నన్ను ఎంతగానో ప్రేమించింది, అంతకంటే ఎక్కువగా నేను ప్రేమించాను. మా ప్రణయంలో ప్రళయం సృష్టించారు పెద్దలు. అయినా పర్వాలేదు, కానీ అనుమాన బీజాలనాటి పవిత్రమైన ప్రేమకు కళంకం తెచ్చిపెట్టారు మరికొందరు. అదే నా బాధ అంటూ విరాగిలా మాట్లాడాడు సాగర్. అతని వైపు తేరిపారా చూస్తోంది సరోజ. ఏంటి సరోజ అలా చూస్తున్నావు? ఇంత పిచ్చివాడేమిటి అనుకుంటున్నావా అని విషాదంగా నవ్వాడు.
నో అన్నా, నిజంగా మీరు ఎంత గొప్ప ప్రేమికులని ఆశ్చర్యపోతున్నాను. అసలు ప్రేమ అన్న పదానికి అర్థం ప్రతిరూపం మీరే అనిపిస్తోంది. కాదు, మీరే ప్రేమ, ప్రేమే మీరు. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ తన్మయత్వంగా పలవరించింది సరోజ. ఆమె కొలుకుల్లో 2 ముత్యాలు చటుక్కున రాలిపడ్డాయి వెంటనే. ఆమె అలా అంటుంటే కిటికీలో నుండి ఆకాశంలోని నల్లని మేఘాల్ని చూస్తూ ఉండిపోయాడు సాగర్. ఎంత ప్రయత్నించినా అడ్రస్ చెప్పలేదు సాగర్. వీళ్ళిద్దరినీ ఎలాగైనా సరే కలపాలి అని నిర్ణయించుకుంది సరోజ. ఒకరోజు రవిని పిలిచి రహస్యంగా వాళ్ళ ఊరు అడ్రస్సు తండ్రి గురించి అడిగింది. నేను చెప్పను. డాడీ, మావయ్య, బావ ఎప్పుడూ అక్కయ్యని తిడుతూ ఉండేవారు. తెలిస్తే ఇక్కడకు వస్తారు, నేను చెప్పను అన్నాడు. సరోజ ఇక ఏం చేయలేక బాధపడసాగింది. సమయం వచ్చినప్పుడు మాత్రం మమత ముందు సాగర్ని పొగడసాగింది. దానికి మమత కొసుమలు లేచి అసహ్యంగా ముఖం పెట్టి చేదరించుకుంటూ వెళ్ళిపోయింది. రోజులు గడిచే కొద్దీ సాగర్ క్లినిక్ ఇసుక వేస్తే రాలంత మందితో కిటకిటలాడిపోసాగింది. మమత దగ్గరికి అంతగా రావడం లేదు. పేషెంట్స్ని బాగా ఆకట్టుకుంటున్నాడని మమత మనసు కుంగిపోసాగింది. అతడు మాట్లాడితే చాలు జబ్బు పోతుంది అన్నంత గురి ఏర్పడింది ప్రజల్లో. విసుగు విరామం లేకుండా రాత్రి పగలు కష్టపడి సేవ చేస్తున్నాడు సాగర్. వైద్య సేవే కాకుండా ఇతర సంస్థలకు కూడా సహాయం చేస్తూ దేశ నాయకులు సిగ్గుపడేలా చేస్తున్నాడు. ఆడవాళ్ళకి నచ్చజెప్పి మమత దగ్గరికి పంపిస్తున్నాడు. డాక్టర్ గారు పంపించారని అంటుంటే మరీ కోపం వచ్చేస్తోంది మమతకు. సాగర్ తన క్లినిక్ బాగా రన్ అవుతుండడం వల్ల అక్కడే ఉండడానికి నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ రోజు వెళ్ళిపోతాడు. రోజు ఇక్కడే తింటున్నా ఆ రోజు డిన్నర్ ఘనంగా ఏర్పాటు చేశారు సరోజ తల్లిదండ్రులు. ఒక రోజు రాత్రి ఉన్నట్టుండి బాబ్జీ, అతని భార్య రేఖ సాగర్ హాస్పిటల్కి వచ్చారు. రేఖని బయట కూర్చోబెట్టి లోపలికి వెళ్ళాడు బాబ్జీ. సాగర్ని చూడగానే ఇద్దరూ కౌగిలించుకున్నారు. సాగర్, ముందు మీ చెల్లాయిని చూడు అన్నాడు బాబ్జీ కంగారుగా. ఏది, ఏమైంది అన్నాడు ఆశ్చర్యంగా. బయట కూర్చోబెట్టాను. ఇప్పుడు ప్రెగ్నెంట్. 2 రోజుల నుండి నొప్పితో బాధపడుతోంది అన్నాడు జాలిగా చూస్తూ. పెళ్ళెప్పుడైంది అంటూ బయటకు నడిచాడు. మీ గొడవ గురించి రేఖని కాలేజీ మానిపించేశారా? ఆ తర్వాత మాకు ట్రాన్స్ఫర్ అయి ఇంకో ఊరు వెళ్ళిపోయామా? పెళ్లి చేస్తాం అని గొడవ చేస్తే అన్నయ్యకి అయ్యే వరకు వద్దని తప్పించుకుంది. మమతక్క ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఇక గట్టి పట్టు పట్టారట. ఎవరినో అమెరికాలో ఉన్నవాణ్ణి తెచ్చి. అంతే, కాంట్రాక్టు డబ్బు ఇంట్లో ఉంటే తీసుకుని నా దగ్గరకు వచ్చేసింది. వెంటనే మేం పరారయ్యాం. ఆ డబ్బంతా అయిపోయింది. ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నాం. ఇప్పుడు రావులపాలెంలో ఉంటున్నాం. ఇంతలో ఈ ప్రెగ్నెంట్ ఒకటి అన్నాడు వాడిపోయిన ముఖాన్ని వేలాడేస్తూ. రేఖ సాగర్ని చూడగానే కళ్ళనీళ్లు పెట్టుకుంది. బాధపడద్దని ధైర్యం చెప్పి నర్సుని పిలిచి బెడ్ వేయమని రేఖని అడ్మిట్ చేశాడు సాగర్. మీ అక్కయ్య కూడా ఇక్కడే ఉంది. నన్ను చూస్తే చాలు పురుగును చూసినట్టు అసహించుకుంటుంది. తను వచ్చి చూస్తే బాగుంటుంది అని మిగతా విషయాలు క్లుప్తంగా వివరించాడు. చీకట్లో ఏ హాస్పిటల్లో చూడలేదు. మమతా క్లినిక్ కనబడగానే ఇటు వచ్చేసాం. చాలా బాగా చూస్తారని, పేదవాళ్ళకి సహాయం చేస్తారని తెలిసే వచ్చాం. అక్కయ్యని నేను వెళ్ళి పిలుచుకొస్తాను గురు అన్నాడు సంతోషపడిపోతూ బాబ్జీ. రాదు, అయినా వెళతాను. ఈలోగా కాస్త చూస్తుండు గురు అంటూ అన్నపూర్ణ మెమోరియల్ హాస్పిటల్ వైపుకు నడిచాడు బాబ్జీ. బాబ్జీని చూడగానే కంగారు పడిపోయింది మమత. ఎక్కడ విషయం బయటపడుతుందోనని లోపలికి తీసుకువెళ్లి తలుపులు వేసేసింది. అక్కయ్య, మర్యాదల తర్వాత ముందు రేఖని కాపాడు. ప్రమాదం అని చెప్పారు మా గురువుగారు అంటూ కాళ్లవేళ్ల పడసాగాడు. పర్వాలేదు, తొందరపడకు. ఆయనకి నాకంటే బాగా తెలుసు అంది నచ్చజెప్తూ. ముందు లోపల పొజిషన్ ఎలా ఉందో తెలుసుకోవాలట. కాస్త పరీక్ష చేసి వచ్చేద్దుగానిరా అంటూ కూర్చున్నాడు. ఎలాగైనా నన్ను అక్కడికి రప్పించాలని చూస్తున్నాడు సాగర్ అనుకుంది. ఇప్పుడేరా? డాక్టర్ సరోజ్ వచ్చాక ఇప్పుడే వచ్చేస్తాను పద అని తొందర చేసింది. ఆవిడెవరు? నాతో పనిచేస్తున్నారు అంది. నమ్మకం కలిగేలా మాట్లాడేసరికి అయితే మరి వెళుతున్నా, త్వరగా రాకయ్యా అంటూ వెళ్ళిపోయాడు బాబ్జీ. అతను అలా వెళ్ళగానే మమత గబగబా ఆన్ కాల్ రూంలో నిద్రపోతున్న సరోజ దగ్గరకు వెళ్లి లేపి, డాక్టర్ సరోజ, మీరు వెంటనే డాక్టర్ సాగర్ క్లినిక్కి వెళ్ళాలి. ఏదో సీరియస్ కేసట, పిలిచారు అని తొందర చేసింది. ఎప్పుడు అక్కడికి వెళ్లొద్దు. నేను మిమ్మల్ని అపాయింట్ చేసుకున్నాను. మీరు నా దగ్గరే పనిచేయాలి అని పట్టుబట్టే మమత ఈరోజు ఇప్పుడు ఇలా మాట్లాడుతుందేమిటి అని ఆశ్చర్యపోతూ అవతల సీరియస్ కేసును గురించి కంగారు పడుతూ వెంటనే వెళ్ళింది సరోజ. సరోజని చూడగానే సాగర్ ముఖం విప్పారింది. సరోజ, బాబ్జీ నా ఫ్రెండు. రేఖ, మమత వాళ్ళ మామయ్య గారి అమ్మాయి. నీకు ఆనకాలుందని ఇక్కడే ఉన్నావని తెలీదు. బొందులు వస్తుందని మమతను రమ్మంటే మీరు ఫోన్ చేస్తే డాక్టర్ మమత రిసీవ్ చేసుకున్నారా అడిగింది సరోజ. బాబ్జీ వెళ్ళాడు తీసుకొస్తానంటూ. అలా చెప్పండి, ఆమె రారు అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళింది సరోజ. పరీక్ష చేసి బయటకొచ్చి, డాక్టర్, యూట్రస్ రప్చర్, వెంటనే ఆపరేషన్ చెయ్యాలి అంది. బాబ్జీ గాబరా పడిపోయాడు.
ధైర్యం చెప్పి సాగర్ సరోజ కలిసి ఆపరేషన్ చేశారు. బాబు పుట్టాడు. రేఖ డిశ్చార్జ్ అయ్యే వరకు సాగరే అన్ని ఏర్పాట్లు చేశాడు. డిశ్చార్జ్ అయిన రోజున ఎక్కడికి వెళ్లొద్దని, తన దగ్గరే ఉండమని పట్టుబట్టాడు సాగర్. వద్దు, దగ్గరుంటే ప్రేమలు తగ్గిపోతాయి. నాకేదైనా పనివు, ఈ ఊళ్ళోనే ఉంటాం అన్నారు బాబ్జీ దంపతులు. బాబ్జీకి పనిచ్చాడు సాగర్. ఆ ఊళ్ళోనే ఏకి వెళ్లే రోడ్డు పక్కనున్న కాలనీలో ఇల్లు చూసుకున్నారు బాబ్జీ వాళ్ళు. నా విషయం, మమత విషయం బయటికి పొక్కనియద్దు. అందరి మధ్య గౌరవంగా జీవిస్తున్నాం. తెలిస్తే డాక్టర్ంతటి వాడని నా ముఖం చూడరు. జాగ్రత్త అని బాబ్జీకి రేఖకి చెప్పుంచాడు సాగర్. రేఖ డిశ్చార్జి అయిందని తెలిసింది మమతకు. హాస్పిటల్లో ఉన్ననాళ్లు ఒక్కరోజైనా వచ్చి పలకరించలేదు. బాబుకి బట్టలు, ఆట వస్తువులు, రేఖకి చీర, జాకెట్టు, పూలు, పళ్ళు తీసుకుని వెళ్ళింది. గుమ్మంలో అడుగు పెడుతున్నదల్లా ఎదురుగా కూర్చున్న సాగర్ని చూడగానే గిరుక్కున వెనుతిరిగింది. అది గమనించిన సాగర్ కొడుకుని ముద్దాడుతున్న బాబ్జీని తట్టి గుమ్మం వైపు చూపించాడు. అక్కయ్య, అక్కయ్య అంటూ బాబ్జీ పరిగెత్తినట్టే వెళ్ళాడు. ఇక లాభం లేదని అక్కడే గోడవారన నిలబడి చెప్పులు విడుస్తున్నట్టుగా ఉండిపోయింది మమత. ఏంటక్కయ్య వచ్చి వెళ్ళిపోతున్నావు అన్నాడు నొచ్చుకుంటూ. లేదు, చెప్పులు విడుస్తున్నాను. ఇంట్లో కూడా చెప్పులు వాడాలంటారు మీ డాక్టర్లు. మాకు చెప్పి మీరిలా చేస్తున్నారేమిటి అన్నాడు నవ్వుతూ. పసిపిల్లలున్న ఇంట్లోకి చెప్పులతో రాకూడదు అంటూ నవ్వేసింది. రావుదినా అంటూ రేఖ ఎదురొచ్చింది. అప్పుడే పెదరికం వచ్చేసింది. ఎలా ఉంది నీ ఆరోగ్యం? బాబు ఎలా ఉన్నాడు అంటూ బాబుని ఎత్తుకుని ముద్దాడుతోంది మమత. సాగర్ మౌనంగా కూర్చుని పత్రిక తిరగేస్తున్నాడు. రేఖకి ప్రమాదంగా ఉందన్న వచ్చావు కాదు కాని ఇప్పుడొచ్చి పలకరిస్తున్నావు. ఇది న్యాయంగా లేదు అన్నాడు బాబ్జీ బొంగుమూతి పెట్టి. మమత తప్పు చేసిందల్లా తలదించుకుంది. ఊరుకోండి, అన్నీ తెలిసి అలా మాట్లాడతారేమిటి అని విసుక్కుంది రేఖ. నన్ను అర్థం చేసుకున్నందుకు నీకు చాలా థ్యాంక్స్ రేఖ. ఇవిగో బట్టలు బాబుకి నీకు అంటూ ప్యాకెట్ అందించింది. లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. రంగారావు బాబాయ్ గారు, రాయుడు మావయ్య గారు, అత్తయ్య గారు, రజనీష్ ఎలా ఉన్నారో అంటూ మొదలు పెట్టాడు బాబ్జీ. అదేం వినపడినట్టు బాబుకి పాలు సరిపోతున్నాయా, మంచి ఆహారం తీసుకుంటున్నావా అని రేఖని ప్రశ్నిస్తోంది మమత. దొరగారికి బీపీ వచ్చిందట. మా నాన్న పట్నం వెళితే శేషమ్మ కనపడి చెప్పిందట. నాకు ఉత్తరం రాశాడు అన్నాడు సాగర్. మమత మనసులోనే బాధపడుతూ పైకి కనపడనీయకుండా బాబుకి స్వెటర్వై, జలుబు చేస్తే కష్టం అంటోంది రేఖతో. ఇంతకీ మీ వాళ్ళనిక్కడికి రప్పించా అనబోతున్నాడు బాబ్జీ. ఇంట్లో వద్దని నేనే రమ్మనలేదు అన్నాడు సాగర్. మా డాడీ విషయాలేమైనా రాశారన్నయ్య అంది రేఖ. మీ నాన్నకి ఏ జబ్బు రాదులే. ఇంకా ఎన్ని జంటలను విడదీయాలో, ఇంతలో ఏం కాదు అన్నాడు బాబ్జీ. మీరు అలాగే అంటారు. నాకు బెంగై చేస్తుంటేను అంది బొంగుమూతి పెట్టి. ఆ సంభాషణ మమతకి నచ్చడం లేదు. మరి వెళతాను రేఖ. ఏదైనా బాగుండకపోతే నాకు కబురు చేయి, వచ్చి చూస్తాను అంటూ లేచింది వెళ్ళడానికి. ఏంటక్కయ్యా, భోజనమైనా చేయకుండా వెళ్ళిపోతానంటున్నావు? వెళ్ళొద్దు ప్లీజ్, కూర్చో అక్కయ్య అంటూ బ్రతిమలాడాడు బాబ్జీ. మీ అక్కయ్యకి నేనంటే ఎంత అసహ్యం ఏర్పడిందో చూసావా బాబ్జీ అన్నాడు సాగర్ దిగులుగా నవ్వుతూ. అవునక్కయ్య, మీ ఇద్దరు ఇలా అవడానికి గల కారకులు ఎవరంటావు? మీ ఇద్దరికి మాలా పెళ్ళై ఉంటే ఈ పాటికి బాబునో పాపనో ఎత్తుకునేవారు. ఎవరు సృష్టించారో ఈ ప్రళయాన్ని అర్థం కావడం లేదు. నా అనుమానం మా లెవిలి మావయ్య అనే ఉంది. అప్పుడప్పుడు డాక్టర్ గారి ఇంటికి వెళ్లి సువర్చలాదేవి గారితో మాట్లాడేవాడు అన్నాడు అనుమానంగా బాబ్జీ. సువర్చలాదేవి అనే మాట వినగానే జరిగిపోయిన విషయాలన్నీ ఒక్కసారిగా గుర్తుకు రావడం, హృదయం బురువెక్కడం భరించలేక చటుక్కుని లేచి వడివడిగా వెళ్లి రిక్షా ఎక్కేసింది మమత. ముగ్గురు బొమ్మల్లా చూస్తూ ఉండిపోయారు. రోజులు భారంగా గడుస్తున్నాయి. డాక్టర్ సరోజ బాబ్జీని బాగా పరిచయం చేసుకుంది. బాబుకి బట్టలు, ఆట వస్తువులు తీసుకుని వాళ్ళింటికి వెళ్ళింది. డాక్టర్ అమ్మగారు చూడ్డానికి వచ్చేసరికి భార్యాభర్తలిద్దరూ సంతోషంతో పొంగిపోతూ ఎంతో మర్యాదగా ఆహ్వానించారు. మర్యాదలన్నీ అయిన తర్వాత డాక్టర్ సాగర్ని, డాక్టర్ మమతని ఎవరు విడదీశారు అంది సంగతి ఎలా మొదలు పెట్టాలా అని అనుకుంటూ. బాబ్జీ కంగారుగా చూశాడు. నాకంతా తెలుసు, మీరేం కంగారు పడనవసరం లేదు అంది నవ్వుతూ. అన్నయ్యకి మీరు చాలా సహాయం చేశారట అంది రేఖ అభిమానంగా చూస్తూ. చేయలేదు, చేద్దామని చూస్తుంటే కుదరడం లేదు అంది ఆలోచిస్తూ. ఏం చేస్తారింకా ఆశ్చర్యంగా అన్నాడు బాబ్జీ. డాక్టర్ సాగర్ అన్నయ్యని, డాక్టర్ మమతని కలపాలి. అందుకు మీ సహాయం కావాలి అంది ఆశగా వాళ్ల వైపు చూస్తూ. ఇద్దరూ తెల్లబోయి చూశారు. డాక్టర్ అనే కథంతా నాకు తెలుసు. మమత గారి అనుమానాలు తీర్చాలంటే వారి అడ్రస్ కావాలి అంది. రుళ్ళిపడ్డారిద్దరు. ఎందుకో సాగర్ అన్నయ్య అంటే నాకు చెప్పలేని అభిమానం ఏర్పడింది. అన్నయ్య జీవితం నాశనం కాకూడదని, అందుకు మనందరం ప్రయత్నించాలని కోరుతున్నాను. దయచేసి అడ్రస్ ఇవ్వండి. ఏమైనా సరే, ఎలాగైనా సరే వాళ్ళని కలపాలి అంది పట్టుదలగా. మా గురువుగారు ఎందుకు ఇవ్వలేదు బాబ్జీ అడిగాడు.
పెళ్లి కాకపోయినా పర్వాలేదట. ఆమెని చూస్తూ గడిపేస్తారట. అంతేకాని ఆమె ఇష్టం లేకుండా అడ్రస్ ఇవ్వరట. దయచేసి చెప్పండి అంది బ్రతిమలాడుతూ. అయ్యి బాబోయ్, మేమేమో మేం పారిపోయి వచ్చాం. మామయ్యకి తెలిసిందంటే చంపేస్తాడు. అక్కయ్య కూడా ఈ సంగతి ఎవరికీ తెలియకూడదు. మన అడ్రస్లు ఎవరికీ తెలియనివ్వద్దు. అలా తెలిస్తే నేను చచ్చిపోతానంది. మీకు నమస్కారం, మేం చెప్పమండి అని నమస్కారం చేశారు ఇద్దరు. ఇంతవరకు వచ్చాక ఇంకా భయపడితే ఎలా? మీరు చెప్పకపోతే అనవసరంగా 2 నిండు జీవితాల్ని నాశనం చేసిన వాళ్ళమవుతాం అంది నచ్చజెప్పాలని చూస్తూ. ఏమీ అవ్వం. మేము ఇవ్వం. దయచేసి అడగొద్దు అని తప్పించుకున్నారు. మీరు ఎవరూ ఇవ్వకపోయినా గానీ నేను సాధిస్తాను చూడండి. నా సంగతి మీకు తెలీదు. ఇంత పిరికివాళ్ళైతే మరొకళ్ళకి మార్గదర్శకులు ఎలా అవుతారు అని విచారంగా నిట్టూర్చింది. ఎంత చెప్పినా ఎంత బ్రతిమలాడినా వాళ్ళు చెప్పలేదు. వాళ్ళిద్దరికీ ఓ నమస్కారం చేసి వచ్చేసింది సరోజ. బాబ్జీ కొడుక్కి అన్నప్రాసన చెయ్యాలని, ముందు మమతే ముట్టించాలని భార్యాభర్తలిద్దరూ మమతని కోరారు. మమత వచ్చింది. నన్ను ఒక్కదాన్నే పిలిచారు. ఎవరినైనా 2-3 ముత్తైదుల్ని పిలవకపోయారా అంది. ఎందుకో దేవతలాంటి నువ్వు చాలు అంటుండగా సాగర్ వచ్చాడు. అయిష్టత చువ్వున పాకి పైకొచ్చేసింది ముఖంలోకి. కూర్చున్నదల్లా లేచి ఉయ్యాల దగ్గరకు వెళ్లి నిలబడి, బాబు అచ్చం నీలాగే ఉంటాడు రేఖ అంటూ ముద్దులాడసాగింది. రాక్కయ్య ఇక్కడ కూర్చో అంటూ కుర్చీ చూపించాడు బాబ్జీ. పర్వాలేదు అని ఉయ్యాల దగ్గరే నిలబడిపోయింది. రేఖ అన్నీ సర్ది తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టింది. రెండక్కయ్య, మీ ఇద్దరూ ముట్టించండి అన్నాడు బాబ్జీ. మమత ముఖంలో చిరాకు తలెత్తింది. గబగబా లోపలికి వెళ్లి రేఖను పిలిచింది. రేఖ, బాబుని ఇక్కడికి తీసుకురా, ముట్టించి వెళతాను అంది. ఇంట్లో సాగర్, బాబ్జీ బాబుని తీసుకుని లోపలికొచ్చారు. అక్కయ్య, మా గురువుగారు అంతా చెప్పారు. నువ్వనుకుంటున్నట్టు బాబ్జీ ఏదో చెప్పబోయాడు. బాబ్జీ, అవన్నీ ఇప్పుడు ఎందుకు? నేనిలా బ్రతకడం ఇష్టం లేకపోతే కాస్త విషం ఇచ్చి పుణ్యం కట్టుకోండి అంది కోపంగా, బాధగా. ఆ విషయం ఏదో నువ్వే నాకిచ్చి పుణ్యం కట్టుకో అన్నాడు సాగర్. ఆ మాట విన్నట్టే ఇటో చూస్తోంది. ఎందుకొదినా ఇలా మనసు మార్చుకున్నావు? సాగర్ అన్నయ్య ఎంత బాధపడుతున్నారో తెలుసా? ఆయన ఏ పాపం ఎరుగరట. అయినా అన్నయ్య ఎలాంటి వారో మనకి తెలీదా అంది రేఖ. రేఖ, ఆయన పాపం చేశారని నేనన్నానా? ఆయన ఎందుకు బాధపడుతున్నారు? లేదు, నా మీద పగబూని నా హాస్పిటల్ పక్కనే తనువు పెట్టి నా పేషెంట్నందరినీ తన వైపు తిప్పుకుని నా హాస్పిటల్ని హీనదశకు తెచ్చారు. గుట్టుగా బ్రతుకుతున్నదాన్ని రచ్చకెడవాలని చూస్తున్నారు. ఇలాంటివి చేస్తుంటే నేను బ్రతికేది ఎలా చెప్పండి? ఆవేశంగా అంటూ కన్నీళ్లు తెచ్చుకుంది మమత. బాబ్జీ, ఏనాటికైనా నా క్లినిక్ ఆమెదే అని చెప్పు. నన్ను ఎంత అసహించుకుంటుందో, ఎంత దూరంగా ఉండాలని చూస్తుందో దేవుడంత దగ్గరగా తీసుకొస్తున్నాడు. ఎవరో చెప్పిన మాట విని నా జీవితాన్ని త్యాగం చేయమంది. అదంతా నిజమేనని నమ్మి అసహించుకుంటోంది. మా ఇద్దరికీ పెళ్లి కాకపోయినా పర్వాలేదు, కానీ నిజం మాత్రం బయటపడాలి. దానికి జీవితకాలమంతా పట్టినా పర్వాలేదు. అప్పుడు నేను ఏమైనా పర్వాలేదు విషాదంగా అన్నాడు సాగర్. విన్నావుగా అక్కయ్య అన్నాడు బాబ్జీ విచారంగా. ఎప్పుడో విన్నాను అంటూ అతని వైపు అసహ్యంగా చూసింది. ఏదో అనబోయాడు సాగర్. గురు, ఇంకేమనద్దు, బాబుకి అన్నం ముట్టించకుండా వెళ్ళిపోతుంది అన్నాడు. ఊరుకుంటానా? ప్రణయం రేపి ప్రళయం సృష్టించింది. ఆవిడికేనా తెలుసు ప్రేమ? నాకు తెలియనే తెలీదా? ఎవరో చెప్పిన పనికిమాలిన మాటలు నమ్మి జీవితాల్ని చంద్రవంద్ర చేస్తోంది. తప్పును నమ్మే ముందు ఆ తప్పును కళ్ళారా చూడాలి, అంతేగాని. ఇంకా అనబోతున్నాడు. అతని గొంతులోని బెంకం ఆమెకు నిలువెల్లా కారం రాసుకున్నట్టయి విసురుగా కదిలింది వెళ్ళిపోవడానికి. సాగర్ అడ్డుగా నిలబడ్డాడు. బాబ్జీ, రేఖ వెళ్లొద్దని చేతులు పట్టుకున్నారు. అయితే ఆయన్ని వెళ్ళమనండి అంది కోపంగా. ఎలా వెళ్ళమనగలం అన్నట్టు చొప్పున చేతులు వదిలేశారు వాళ్ళు. బాబ్జీ, మీరేం బాధపడకండి, నీ వెళుతున్నా, సాయంత్రం వస్తాను బాధగా అంటూ గబగబా వెళ్ళిపోయాడు సాగర్. ఆ రోజు రవి స్కూల్ నుండి రాగానే బెడ్ మీద వాలిపోయాడు. బాగా జ్వరం, దగ్గు, జలుబు చేసి ఏమీ మింగలేకపోతున్నాడు. మమత పరీక్ష చేసింది. టాన్సిల్స్ బాగా వాచిపోయాయి. అవి అప్పుడప్పుడు చాలా బాధ పెడుతూనే ఉన్నాయి. మందులతో మనుపుతోంది, కానీ మళ్లీ వస్తూనే ఉన్నాయి. గోరువెచ్చని నీళ్లలో ఉప్పు వేసి గర్గలు చేయిస్తూ ఉంటే డాక్టర్ సరోజ్ వచ్చింది. ఏమైంది అంది. టాన్సిల్స్ ఎన్లార్జ్ అయ్యాయి, కూర్చోండి అంటూ కుర్చీ చూపించింది. ఆపరేషన్ చేయించరాదు? ఎప్పటినుంచో బాధపడుతున్నాను. కాకినాడ తీసుకువెళ్లి పెద్ద డాక్టర్తో చేస్తుందట అన్నాడు రవి అయిష్టంగా. సూపర్ సర్జన్ డాక్టర్ సాగర్ ఆపరేషన్ బాగా చేస్తారు. రేపు పిలిపిస్తాను, చేయించండి. ఎన్ని రోజులు బాధపడతాడు అంది మమత ముఖంలోకి చూస్తూ. వద్దు. ఏంటో ఆయనంటే మీకింకా కోపం దేనికి? కోపం లేదే. అసలు మీరీ మధ్య ఏదో పోగొట్టుకున్న దానిలా కనబడుతున్నారు. ముందు మిమ్మల్ని టెస్ట్ చేయాలనుంది అంది. అంటే? పరీక్ష చేస్తాను. ఎందుకు? గుండె కొట్టుకునే విధానం బట్టి కేసు ఎలాంటిదో చెప్పగలను. నా గుండె బాగానే ఉంది, మీ మనసు బాగాలేదు కొక్కున నవ్వేసింది మమత. ఇనుము విరిగనేని ఇనుమారు ముమ్మారు కాచి ఎతకవచ్చు.
కమ్మరీడు మనసు విరగనేని మరి అంట నేర్చునా అంది సరోజ. ఏంటి పద్యాలు పాడుతున్నారు అంది నవ్వేస్తూ. ఆ రోజు డాక్టర్ సాగర్ని చూడగానే మీ ముఖంలో మేఘం, ఆ మేఘం చెప్పింది. ఆ మేఘం వర్షించే మేఘమో ఉరిమే మేఘమో ఎప్పటికీ అంతు చెక్కలేదు నాకు. కానీ మనసు విరిగిపోయిందని మాత్రం తెలుసుకున్నాను. ఆయన్ని పనికి తీసుకోలేదని మీరు ఏవేవో ఊహించి ఇలా అంటున్నారు. ఫోన్లేండి అనుకోండి. అది సరే, బెడ్ నెంబర్ 42 పేషెంట్ ఎలా ఉంది అంది మాట మారుస్తూ. ఎప్పుడైనా ఇలాగే అంటే మమత మాట మార్చేస్తుంది. ఇప్పుడే చూసొస్తున్నాను, పర్వాలేదు, బాగానే ఉంది. ఇక ఉండే కొలది నన్ను మోసం చేసి అక్కడ చేరేలా ఉన్నారు అంది పైకి నవ్వుతూ మమత. చచ్చా, అలాంటి పనులు నాకు చేత కాదు. ఏదో పరిచయం అయింది కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నారు. నేనేం మనీ తీసుకోవడం లేదు. సేవ్ చేసినట్టుంటుందని హెల్ప్ చేస్తున్నాను. ఎక్కడక్కడ పనిచేసి అవస్థపడుతున్నానని వేరే వాళ్ళ కోసం ప్రయత్నిస్తున్నారు. అంతవరకు చేయనివ్వండి అంది రిక్వెస్ట్గా. అయితే రేపు మధ్యాహ్నం వరకు పనిచేసి 3 గంటల ఓపిక వచ్చేయండి అంది నవ్వుతూ. ఇంతకీ రవికి ఆపరేషన్ చేయించనంటారు అంది నవ్వుతూ. చూద్దాం, తగ్గకపోతే అంది ముఖం అదోలా పెట్టి. ఇంతలో వార్డు నుండి ఫోన్ వచ్చింది. కాన్పు కేసు వచ్చిందని. మరీ నేను వెళుతున్నాను డాక్టర్ మమత అని సెలవు తీసుకుంది సరోజ. మమత వార్డుకి వెళ్లిన కొద్దిసేపటికి ఫోన్ మోగింది. రవందుకొని ఎవరు అన్నాడు మూలుగుతూ. నేను సాగర్ని. సరోజ చెప్పింది నీకు బాగుండలేదని. మీ అక్కయ్య వార్డుకి వెళ్ళిందటగా, అందుకే ఫోన్ చేశాను. చాలా నొప్పిగా ఉందా, ఏం తినలేదా అన్నాడు ఆప్యాయంగా. అవును సార్, మందు కూడా మింగలేకపోతున్నాను ఏడ్చినట్టే అన్నాడు రవి. సరే, రేపొకసారి క్లినిక్ రా, చూస్తాను. ఐస్ క్రీమ్ అది తినకు, మీ అక్కయ్య గాని వస్తుంది, ఇక ఉంటాను అన్నాడు. ఉండండి సార్, మీతో మాట్లాడుతుంటే నొప్పిపోతుంది. రేపు స్కూటర్ మీద కపిలేశ్వరపురం గోదావరి చూడ్డానికి తీసుకువెళ్ళండి. అట్నుంచి రావులపాలెం బ్రిడ్జి దాకా వెళదాం సంబరంగా చెప్పుకుపోతున్నాడు. రేపు నాకు చాలా ఆపరేషన్స్ ఉన్నాయి రవి. అయినా నీకు జ్వరం, ఎలా వెళ్ళగలం? తగ్గాక ఓ రోజు క్లినిక్ మూసేసి నిన్ను తప్పకుండా తీసుకువెళతాను అని నచ్చ చెప్తున్నాడు. మీరలాగే అంటారు. క్లినిక్లో కూర్చుంటే బ్రహ్మదేవుడొచ్చినా లేవరు. సాగర్ నవ్వుతున్నాడు. సార్, అక్క కేక్ చేసింది, మీకు తెద్దామనుకునేసరికి ఈ పాడు జ్వరం వచ్చింది. అక్కయ్య ఎక్కడికి కదలొద్దంది, ఎలాగండి అన్నాడు విచారంగా. బాబ్జీని పంపుతాను, పంపించు. అలా విసురుగా లాక్కుంది రిసీవర్ని అప్పుడే వచ్చిన మమత. ఎన్నిసార్లు చెప్పాను అతనితో మాట్లాడద్దని? అసలు నిన్ను నా కూడా తీసుకురావడం పొరపాటైపోయింది అంటూ రిసీవర్ కింద పెట్టేసింది. మాట్లాడితే ఏం పోయింది? చెంప పగిలి వెళ్ళి అతని దగ్గర పడుతుంది. నోరు మూసుకుని పడుకో అని కసిరింది. ఆయన నువ్వు అనుకున్నంత చెడ్డవాడు కాదు, బిక్కుబిక్కుమంటూ అన్నాడు. ఇదిగో రవి, ఇంకొకసారి ఇలా అన్నా, అతనితో మాట్లాడినా నేను కనబడకుండా వెళ్ళిపోతాను అంటూ చరచరా లోపలికి వెళ్ళిపోయింది మమత. జ్వరం తగ్గినా టాన్సిల్స్ తగ్గలేదు రవికి. సాగర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయమని ఒకటే గొడవ చేస్తున్నాడు. రవి, నీకు తెలీదు, పెద్దవాళ్ళు ఇష్టపడకుండా అగ్రిమెంట్ మీద సంతకం చేయకుండా నేను ఆపరేషన్ చేయకూడదు నచ్చజెప్పబోయాడు సాగర్. చాలా ఇన్ఫెక్ట్ అయిపోయాయి, చేయకపోతే ఎలా అంది సరోజ. మమత పర్మిషన్ ఇస్తే బావుణ్ణు, ఫోన్ చేసి అడుగుదామంటే వైరసు పీకేసినట్టుంది, ఏం వినపడలేదు. నేను వెళ్ళి అడుగొస్తాను అని బయలుదేరింది సరోజ. మమత క్లినిక్లో ఉంది. మమత, రవికి ఆపరేషన్ చేస్తే గానీ లాభం లేదు. మాట్లాడలేదు. డాక్టర్ సాగర్ చేస్తారట, మీ పర్మిషన్ కోసం చూస్తున్నారు. ప్లీజ్ మీరు పర్మిషన్ ఇవ్వండి అంది. రవి చేయించుకుంటానంటున్నాడా? సౌమ్యంగానే అడిగింది. సాగర్ గారితో అయితేనట. సరే అంది ముక్తసరిగా. ఈ షీట్ మీద సైన్ చేయండి అంటూ తను తెచ్చిన కాగితాన్ని ముందుంచింది. గబగబా బరికేసింది. రండి అంది సరోజ. మీరు నడవండి, వస్తాను అంది లేస్తూ. ఆమెని రెట్టించడం మంచిది కాదేమో అనిపించింది ఆమె ముఖ కవళికలను చూస్తే. అందుకే నెమ్మదిగా వెళ్ళిపోయింది సరోజ. ఆమె కోసం చూశారు, కబుర్ల మీద కబుర్లు పెట్టారు, వెళ్ళలేదు. స్వంత వాళ్ళకి చేస్తుంటే చూడలేను, తర్వాత వస్తానని కబురు పెట్టడంతో సాగర్ సరోజ కలిసి ఆపరేషన్ చేసేశారు. ఆపరేషన్ అయినా కానీ రాలేదు. సాయంత్రం వరకు చూసి సరోజ వెళ్ళి రమ్మంది. ఏదో సరదాకి అంటున్నాడనుకున్నాను, ఇంత ధైర్యంగా చేయించుకుంటాడనుకోలేదు రవి. అది సరేగాని ఆయనకి నేను జాబు ఇవ్వలేనప్పటికీ మా ఎడల దయ చూపించారు, చాలా థ్యాంక్స్ అని చెప్పండి. వారి మంచి మనసుకు నా ముఖం చూపించలేనండి సరోజ, నేను రాలేను అంది పెద్ద పశ్చాత్తాపడుతున్నట్టు నటిస్తూ. మొత్తానికి నన్ను అమాయకురాలను చేసేశారు మీరు. సరేగాని డాక్టర్ అమ్మగారి తమ్ముడికి సాగర్ గారు ఆపరేషన్ చేస్తే వెళ్ళి చూడలేదట అని అందరికీ తెలిస్తే అసలు రంగు బయటపడుతుంది, కానీ వెళ్ళి చూసిరండి అంటూ వెళ్ళిపోయింది సరోజ. హతాసురాలైపోయింది మమత. ఆ మరుసటి రోజు కూడా వెళ్ళలేదు. ఒక పక్క డాక్టర్ సరోజం మాటలు చెవిలో గింగిలెత్తుతున్నా తెలిస్తే తెలవని అనుకుందే కానీ వెళ్ళలేదు. బాగా చీకటి పడింది. ఆపరేషన్ అయ్యి 2వ రోజు కూడా డాక్టర్ మమత రాలేదు.
ఏంటి ఎందుకు అన్న గుసగుసలు సాగర్ నర్సెస్ అనుకోవడం మొదలుపెట్టారు. సాగర్ బాగా ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చాడు. రవి వద్దని గోల పెట్టినా వినకుండా స్ట్రెచ్చర్ మీద మమతుండే ఇంట్లోకి తీసుకొచ్చాడు. అక్కడ బెడ్ మీద రవిని పడుకోబెట్టి కావలసినవి అరేంజ్ చేసి వెళ్ళిపోతుంటే రవి ఏడు ముఖం పెడితే, మీ అక్కయ్య చూస్తుంది, భయపడకు అన్నాడు క్రాఫ్ సవరిస్తూ. అక్క కోపంగా ఉంది, మీరే ఉండండి అంటూ సాగర్ 2 చేతులు తీసుకుని తన గుండెల మీద పెట్టి అదుముకున్నాడు రవి. సాగర్ మనసు నీరైపోయింది అతని బేలతనానికి. ఏం చేయాలో తోచలేదు అతనికి. 2 నిమిషాలు ఆలోచించి గబగబా ఫోన్ దగ్గరికి వెళ్లి వార్డుకి ఫోన్ చేసి ఏదైనా కేసొస్తే ఇక్కడ ఉంటానో పిలవమని చెప్పి వచ్చి రవి పక్కలో కూర్చున్నాడు. గది లోపల నుండి అంతా కోపంగా చూస్తోంది మమత. అతను ఇక్కడే ఉండబోతున్నాడని తెలిసి ముక్కుపుటాల్లో వేడిగాలులు బయటకు చిమ్ముకు రాసాగాయి. రవి గొడవ చేస్తాడని బిగబట్టుకుంది, లేకపోతే అగ్నిపర్వతం పేలిపోయేది. రవికి జ్వరం తగిలింది కాబోలు మధ్య మధ్య మూలుగుతున్నాడు. సాగర్ లేచి ఇవ్వవలసిన కేరిస్తూ చాలా జాగ్రత్త తీసుకుంటున్నాడు. మమత అలా నిలబడి అతను చేసేవన్నీ కళ్ళార్పకుండా చూస్తోంది. కాళ్ళు లాగి లాగి నిలబడలేక స్తంభానికి ఆనుకుని కూర్చుంది. సాగర్కి నిద్రొస్తోంది. ఆపుకోవాలని అటు ఇటు పచారులు చేస్తున్నాడు. చాలా రాత్రి కావచ్చింది. మమత ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయింది. మెడ నిలపలేక 4-5 సార్లు తూలి పడబోయింది. సాగర్ చిన్నగా నవ్వుతూ వెళ్లి చేయి తట్టి లేపాడు పడుకోమని చెప్పాలని. విదిలించి కొట్టింది చెయ్యిని. మీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు, ఎందుకనే ఇక్కడుంది, వెళ్ళండి మర్యాదగా అంటూ చివాలన లేచి నిలబడింది. ఏ బుద్ధి పోనిచ్చుకున్నాను కాదు, ఇంకా నవ్వుతూనే అన్నాడు సాగర్. వెదవ బుద్ధి, రౌడీ బుద్ధి, చిచ్చి అంది చేత్కారం చేస్తూ. అలాంటి వాడినైతే నీ పని ఎప్పుడూ అయిపోయేది అన్నాడు కొంటిగా. స్వర్ణకి చేసిన అన్యాయం చాలు అనుభవించడానికి. ఏం అందరూ అయిపోయారా, ఇక నేను దొరికానా అంది పిచ్చిగారుస్తూ. స్వర్ణ మాట వినగానే చూక్కుమంది మనసు. ఇంకోసారి స్వర్ణమాట తెచ్చావంటే ఏం చేస్తానో తెలుసా అన్నాడు పిడికిళ్లు బిగిస్తూ. నీ గోరు కూడా నన్ను తాకడానికి వీల్లేదు, అసలు నీ గాలి కూడా సోకడానికి వీల్లేదు. అలా జరిగినాడు ఈ శరీరాన్ని కాల్చుకుంటాను. స్వర్ణమాట 100 సార్లు అంటాను. ఆ అమ్మాయిని మోసం చేయలేదా? పూనకం వచ్చినట్టే రెచ్చిపోతోంది. అంత పాపాత్మున్నా నేను? బాధగా చూశాడు. ఏమో, నువ్విక్కడి నుంచి వెళ్ళకపోతే నేను ఈ ఊరు విడిచిపెట్టాల్సి వస్తుంది. వెళ్ళు కళ్ళెగరేస్తూ అన్నాడు. వెళ్ళను, నీ ముందే చేస్తాను, చూసి ఆనందించు అంటూ గదిలోకి వెళ్లి తలుపులు బిగించుకుంది. సాగర్ కంగారు పడ్డాడు. మమత, మమత, తలుపు తీ తగ్గు స్వరంతో కంగారుగా పిలుస్తూ తలుపు మీద బాదుతున్నాడు. తీయడం లేదు మమత. ఆవేశంలో ఏమైనా చేసుకుంటుందేమోనని భయం వేసింది సాగర్కి. మమత, వెళ్ళిపోతున్నాను, రా వచ్చి మీ తమ్ముడు చూసుకో గట్టిగా చెప్పాడు. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు నాకు కనబడకూడదు, రవితో కూడా మాట్లాడడానికి వీల్లేదు, అలాగైతేనే అంది కిటికీ దగ్గరగా వచ్చి. అలాగే, తలుపుతి, మీ తమ్ముడు చూసుకో అన్నాడు సుడులు తిరుగుతున్న దుఃఖాన్ని దిగమింగుతూ. బళ్ళున తలుపు తెరిచింది మమత. మమత, నేనే పాపం చేయలేదు, పాపం చేసి కూడా నీ వెంట పడతానా? ఈ అపవాదం నిజం కాదని నమ్మలేవా? కొని నిరూపిస్తాను, అవకాశం ఇస్తావా అన్నాడు దైన్యంగా చూస్తూ. ఇంకొక మాట, మా విషయాల్లో జోక్యం చేసుకుంటే నువ్విక్కడున్నట్టు సువర్చలాదేవికి రాస్తాను. ఈ ఊరందరికీ నిన్నే దేవుడని నమ్మిన ప్రతి వాళ్ళకి చాటింపు వేస్తాను. దయచేసి ఇంకెప్పుడు మా జోలికి రావద్దు, ప్లీజ్ గెటౌట్ అంది మండిపోతూ. హృదయ వేదాన్ని భరిస్తూ తల వంచుకుని బాధగా విచారంగా దీనంగా చూస్తూ వెళ్ళిపోయాడు సాగర్. అప్పట్నుంచి పిచ్చివాళ్ల అయిపోయాడు సాగర్. నిద్ర తిండి తిప్పలేవు. అప్పుడప్పుడు జ్వరం కూడా వస్తోంది. అదే పోతుందని నిర్లక్ష్యం చేస్తున్నాడు. సరోజ బలవంతం చేసినా గాని మందు వేసుకోవడం లేదు. ఏం జరిగిందని అడిగితే అసలేం జరగలేదు అని తప్పించుకున్నాడు. మనిషి సగం అయిపోయాడు. మగసిరిని చాటే నునుపైన అందమైన చెంపలు లోపలికి నొక్కుకుపోయాయి. డాక్టర్ సరోజ ఆందోళన అంతా ఇంతా కాదు, ఎక్కువ భాగం అతనితో ఉంటూ జాగ్రత్త తీసుకుంటోంది. ఆ రోజు మరీ నీరసంగా ఉన్నాడు. అయినా కానీ డ్యూటీకి బయలుదేరుతున్నాడు. అన్నయ్య, నా మాట విని ఈరోజు రెస్ట్ తీసుకోండి, క్లినిక్ నేను చూసుకుంటాను అంటూ స్టెథోస్కోప్ తీసుకుని వెళ్లబోతున్న సాగర్ని ఆఫ్ చేసింది సరోజ. సరోజ, మానవ సేవే మాధవ సేవ అంటారు. అంటే క్లినిక్ ఓ దేవాలయం, వచ్చే రోగులంతా దేవుళ్ళు అనుకుంటున్నాను. పీడిత హృదయాల్ని సేద తీర్చడంలో, ఊరడించడంలో, వారికి సేవ చేయడంలో ఉండే ఆనందం, తృప్తి అనిర్వచనీయమైంది. అక్కడ ఉన్నంతసేపు దేవుని సాన్నిధ్యంలో గడిపినట్టుగా ఉంటుంది. నా దగ్గరికి బాధతో వచ్చేవారికన్నా బాధ నన్ను పలకరించడానికి వచ్చేవారి సంఖ్యే ఎక్కువని చెప్పుకోవాలి. అలాంటప్పుడు నీ పరంగా నీకు ఎలా ఉంటుందో చెప్పు అని ఆమె కళ్ళలోకి 1 నిమిషం చూసి, ఆ ఆనందం చెప్పనలవి కాదు సరోజ, చెప్పనలవి కాదు. స్వర్గద్వారాల్ని చేరుకున్నంత ఆనందం. పవిత్రమైన మహోన్నతమైన ఈ వైద్య వృత్తి నాకు ప్రసాదించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. రెస్ట్ అన్నావు, రెస్టుకి నాకు ఎంత దూరమో నీకు తెలుసు. ఆ మాటే నా గుండెల్లో ములులా గుచ్చుకుంటోంది.
మంచం మీద నుండి లేవలేకపోతే ఏమో కాని రోగుల్ని పరీక్ష చేస్తూనే నా ప్రాణం పోవాలి. అది నా ఆశ, ప్రగాఢమైన కోరిక కూడా. ఆమె చెప్పి కళ్ళనీళ్లు తెచ్చుకుంటే అప్పుడు లేచి మంచం మీద వాలిపోతాడు. అది కూడా ఒక అరగంట మాత్రమే. అంతేకాని నీరసాన్ని లెక్క చేయడం లేదు సాగర్. వస్తూ పోతూ ఉన్న జ్వరం నెమ్మదిగా టైఫాయిడ్గా మారింది. సుకుమారమైన సాగర్ శరీరం జ్వరజ్వాలలకి కమిలిపోయి నీరసించి కాంతి విహీనమైపోయింది. అతనన్నట్టు బెడ్ మీద నుండి లేచే ఓపిక కూడా లేదు కనుక పడుకున్నాడు. చూసారన్నయ్య, నా మాట వినలేదు. ఇప్పుడెంత బాధొచ్చి పడిందో చూడండి అంది పళరసం అందిస్తూ సరోజ. రాణి సరోజ, జబ్బులు ఇతరులకే గాని మనకు రాకూడదా? అవే వస్తాయి, అవే పోతాయి. ఎవరికైనా ఏదైనా అనుభవిస్తేనే గాని తెలీదు, అర్థం కాదు అంటారు. నా ఉద్దేశం, ఈ బాధ అనుభవిస్తున్నాను కాబట్టి రేపు రోగిని బాగా ట్రీట్ చేయగలనిపిస్తోంది అన్నాడు, ఆమె మనసు తేలిక చెయ్యాలని. ఆమె అలాగే చూసింది అతని వైపు. రోగులు రోగులు అన్నారు. నేను చెప్పినట్టు వింటే ఇంతవరకు వచ్చుండేది కాదు. అసలు ఇలాంటి మనిషి, ఇలాంటి డాక్టరు ఈ లోకంలోనే ఉండడనిపిస్తోంది అంది వేదనగా. నాపై నీకు గల అభిమానం అలా అనిపిస్తోంది. కానీ ఇప్పుడేమైందని అంతలా ఇదైపోతున్నావు? 2 రోజులకి ఎక్కడి జ్వరొకడికి పారిపోతుంది చూడు అని కొంచెం ఒత్తిగిల్లి పడుకుని, అది సరే, ఈ వారంలో మన అదృష్టం కొద్దీ సర్జరీ కేసెస్ రాలేదు. వచ్చినా అవంత ఎమర్జెన్సీ కూడా కాదు. బహుశా నేను కోలుకునే వరకు రావనుకుంటాను. ఆ నమ్మకం నాకుంది. ఇంతకీ ఈవేళ ఎంతమంది వచ్చారు? నువ్వు మమత క్లినిక్కి వెళ్లేదని ఆమె ఏమీ అనలేదా అన్నాడు. పైకి కనపడనీయకుండా తన సున్నితమైన గుండెల్లో దాచివేయగల సాగర్ని, తన బాధల్లో ఇతరుల బాధల్ని కలబోసుకుంటున్న దయామయుడు సాగర్ని, అతని నిస్వార్థతకు, ప్రేమకు, పవిత్ర మనసుకు, మహోన్నత వ్యక్తిత్వానికి ఆమె గుండె చిత్రంగా స్పందిస్తోంది. అందుకే వందలాది మంది, వేలాది మందికి ప్రియతమ డాక్టర్ అయ్యాడు. వారి మనసుల్లో పవిత్ర ముద్రను వేయగలిగాడు. ఇంతటి మహోన్నత వ్యక్తికి ఈ వ్యధ, ఈ బాధ, ఈ కష్టం, ఇంత ఆవేదన ఎందుకు కలిగించావు ప్రభు? ఆమె హృదయం నీరైపోయింది. గుండె భరించలేకపోతోంది అతని బాధ చూడలేక. ఏంటి సరోజ మాట్లాడావు అని పైకి చూశాడు సాగర్. చాలామంది వచ్చారు. అందులో సగం మంది మిమ్మల్ని చూడ్డానికి వచ్చిన వాళ్లే. నచ్చజెప్పి పంపించేసరికి ప్రాణం పోయింది. సర్జరీ కేసెస్ వచ్చాయి. మీరు కోలుకునే వరకు రారని, మీ క్లినిక్ చూస్తున్నానని డాక్టర్ మమతకి ఫోన్ చేశాను అంటూ థర్మామీటర్ తీసి అతని నోట్లో పెట్టబోయింది. సర్జరీ కేసెస్ వచ్చాయా అంటూ లేవబోయాడు. మీ ఫ్రెండ్ని రమ్మని మండపేటకి ఫోన్ చేశాను. వచ్చి చూస్తానన్నారు. డాక్టర్ సాగర్ కోలుకునే వరకు మీరొచ్చి ఆపరేషన్స్ చెయ్యాలి అన్నాను. సంతోషంగా ఒప్పుకున్నారు. ఇక వాటి గురించి ఆలోచించకండి. ఫీవర్ చూడనివ్వండి అంది మందలింపుగా. గుడ్, మంచి పని చేశావు అన్నాడు నోట్లో పెట్టుకుంటూ. జ్వరం చూసి చార్టు మీద వేసి టాబ్లెట్ తీసుకొచ్చి మింగించింది సరోజ. సరోజ, అలా కూర్చో అన్నాడు దిండు నానుకుంటూ. ప్రశ్నార్థకంగా కూర్చుంది సరోజ. మనిషన్న ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి బలహీనత ఉండి తీరుతుంది అన్నది నిజం, అక్షరాల నిజం. లేకపోతే మమతకి నాకు రాసిపెట్టి లేకపోయినా పర్వాలేదు, ఏదో ఒక సేవ చేస్తూ నా కర్తవ్యం నెరవేర్చుకోవాలనుకున్నాను. అనుకున్న విధంగానే నాకు తెలిసినంతవరకు, తోచినంతవరకు శక్తివంచన లేకుండా సేవ చేస్తున్నాను. అది 10 మంది మెచ్చదగింది, హర్షించదగిందిగా తృప్తిని కలిగిస్తోంది. పెరుగుట విరుగుడు కొరకే అన్నట్టు ఇప్పుడు విరిగి పడబోతోంది. అందుకు కారణం నాలోని బలహీనత. ఈ బలహీనత లేకపోతే ఎవరెస్ట్లా ఎదిగిపోయేవాణ్ణేమో. బలహీనత మనిషిని కాల్చొస్తుంది కదూ. ఆ బలహీనతని వశపరుచుకోవడం మనిషికి సాధ్యం అవో. మాట పూర్తి కాకుండా ఇసచ్చి చేద్దాం అంది కొంచెం కోపంగా చూస్తూ. సాగర్ ముఖం చిన్నబోయింది చప్పున. నా వృత్తికి అన్యాయం చేస్తున్నాను సరోజ. ఆమెను మరిచిపోవడం ఎలా అంటుంటే నీ కోపం వస్తోంది అన్నాడు కాస్త బెదురుగా చూస్తూ. అన్నయ్య, మీరు నా మాట విని పడుకోకపోతే నేను ఏమీ తినకుండా మీతో పాటే ఉంటాను. చూసావా, నీ మాట వినాలి అన్నది నీ బలహీనతే కూర్చుంది. ఇంకేం చేద్దాం అన్నాడు మంచం మధ్యలోకి జరుగుతూ. అరుదైన ఆ విచిత్ర వ్యక్తిని రెప్పవేయకుండా చూస్తోంది సరోజ. ఏంటి ఇంత పిచ్చివాడైపోయాడు, స్త్రీలోలుడైపోయాడు, ఇంత చెడ్డవాడేమిటి అని చూస్తున్నావా అన్నాడు అరమోడ్పుగా ఉన్న కళ్ళను వేళ్లతో రుద్దుకుంటూ. ప్రేమించడాన్ని లోలత్వంతో పోల్చి పిచ్చివాడని, చెడ్డవాడని అనేటటువంటి అవ్వేకిని కాను. ప్రేమించడం తెలిసిన వాళ్ళు దేవుడికి అతి దగ్గరగా జీవిస్తారు. ఇలాంటి అన్నయ్య దొరకడం మహాభాగ్యం అనుకుంటూ తిలకిస్తున్నాను. అలా చెడ్డగా తలంచడం నువ్వనుకుంటే సరిపోయిందా? అతని గొంతు జీరబోయింది. మరి ఎవరన్నారు? తడబడిందామె. ఎవరోలే, చపరించేశాడు. అతని అంతరంగం, దాని ఘోష అర్థమైన ఆమె ప్రేమ కన్నా పవిత్రత కోసం కొట్టుకుపోతున్నాడని గ్రహించి, అసలు ఈ బలహీనత ఏర్పడింది మిమ్మల్ని చెడ్డవాడు అన్నందుకేగా అంది.
ఎస్ ఎస్ యు ఆర్ కరెక్ట్. ఎందుకీ బలహీనత ఏర్పడిందా అని ఆలోచించలేక బుర్ర పగిలిపోతుంది. ప్రాబ్లం సాల్వ్ చేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అంటూ సంబరంగా లేచిపోయాడు సాగర్. ఏదో మెడికల్ జనరల్ తిరగేస్తోంది మమత. డాక్టర్ సరోజ హడావిడిగా వచ్చి, డాక్టర్ మమత, సాగర్ గారికి డబుల్ టైఫాయిడ్ అంది. ఆమె మాట్లాడలేదు. మమత మమత అని కలవరిస్తున్నారు. నాటకమా అంది కళ్ళెగరేస్తూ. అలాంటి మాటలు అనవలసిన సమయం కాదిది. మీ చేతితో మందిస్తేనే గాని మింగేలా లేరు. మొదటిసారి వచ్చినప్పుడు నేను ఎంతో పోరితే గాని మింగేవారు కాదు. ఇప్పుడు తిరగబెట్టింది. ఇక ఊరుకుంటే మనిషి దక్కేట్టు లేరు అంది దుఃఖం ఆపుకుంటూ. ఆయన జ్వరానికి నేను మందివ్వడానికి సంబంధం ఏముంది? నుదురు చిట్లించంది. ఆయన ప్రాణమే మీరైనప్పుడు వేరే సంబంధం ఏం కావాలి? ఆయన చెప్పినవన్నీ నమ్మారు. అసలు విషయం తెలిస్తే ఇలా మాట్లాడరు మీరు. నేను విన్నాను. అసలు విషయం ఆయన చెప్తుంటే మీరు విన్నారా? ఎదురు ప్రశ్న వేసింది. విన్నవసరం లేదు. తప్పక వినాలి. ఆ విషయం తెలుసుకోవడానికే వెళుతున్నాను. ఈలోగా ఆయనకేమైనా అయిందంటే దానికి బాధ్యులు మీరు. గట్టిగా నొక్కి పలికింది. నాకు అవసరం లేదు అంటూ కోపంగా లేచింది. అంటే హత్య చేసింది అనుభవుతావు. ఉలిక్కిపడి చూసింది మమత. మీ మనసు విరిగిపోతే విరిగిపోయి ఉండొచ్చు. కానీ నేను నేర్చుకుంది చెబుతున్నాను. లవ్ యువర్ ఎనిమీస్. డూ గుడ్ టు దోస్ హూ హేట్ యూ. బ్లెస్ దోస్ హూ కర్స్ యూ అండ్ ప్రిఫర్ దోస్ హూ ఇల్ ట్రీట్ యూ. ఆమె ఏటో చూస్తోంది. ఆ చూపులో ఏదో భావం. ఆ భావం ఆమెని ఆవహించి నిర్లక్ష్యాన్ని పొడసూపేలా చేసింది. ఆయన ఓన్లీ లేడీస్ స్పెషలిస్ట్ అని, పడుచులు పల్లె పడుచులు మాత్రమే ఆయన పేషెంట్స్ అని, ఆయన చేసేదంతా బోగస్ అని అన్నారట. ఒకసారి వారి క్లినిక్ వస్తే తెలుస్తుంది. వృద్ధులు, రవి వయసులో ఉన్నవాళ్లు ఆయన ప్రియతమ స్నేహితులు. ఇక ఆడవాళ్లు, తల్లి చెల్లి. అసలు ఏమనుకుంటున్నారు మీరు? మీరు అనుకుంటున్నంత చెడ్డవారు కాదు సాగర్ అన్నయ్య. ఆయన మూర్తిభవించిన త్యాగం, మమతకు మారు పేరు, సౌశల్యతకు రూపం, మానవతకు నిదర్శనం. అసలు ప్రేమే సాగర్, సాగరే ప్రేమ. ఇవన్నీ ఆయన సొత్తని ఆయనే అవని నిరూపించుకోవడానికే వెళుతోంది. నిజం తెలియాలంటే నేను వెళ్ళక తప్పదు. నేను వెళితే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో. నేను వెళ్ళి నిజం నిరూపించొచ్చేలోగా ఆయన లేకపోతే అంతా వ్యర్థం. కాబట్టి ఆయన్ని కంటికి రెప్పలా కాపాడవలసిన బాధ్యత మీది. తప్పకుండా చూస్తారని అంది ఆశగా చూస్తూ. ఎక్కడో చూస్తోంది మమత. మమతల్ని పెంచి మంటల్ని రేపడం ధర్మం కాదు. సాగరన్నయ్య క్లినిక్ కూడా మీరే చూసుకోవాలి. లేకపోతే రోగుల్ని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. మరీ నేను వెళ్తున్నాను. సాగర్ అడ్రస్ ఇచ్చాడా అని అనుకుంటున్నారు కదూ? నో, ఆయన ఇవ్వలేదు. ఇంతవరకు ఇవ్వను అంటూ వచ్చిన బాబ్జీ సాగర్ అన్నయ్య పరిస్థితి చూసి తనే కూడా వస్తున్నారంటే అన్నయ్య ఎలాంటి కండిషన్లో ఉన్నారో అర్థం చేసుకోండి. ఆలోచించండి. ఏమాత్రం ఇది చేసినా ఆయన ఆ మాట అనడానికి నోరు రావడం లేదు. నో, అన్నయ్య అలా కాకూడదు. అన్నయ్య తిరిగి లేవాలి. ఆ ముఖం ఎప్పట్లా చందమామ వెలుగులు వెదజల్లాలి. కాబట్టి మీరు వెళ్ళండి. మందు ఇవ్వనవసరం లేదు. ఆ కళ్ళెదుట నిలబడితే చాలు. ఆ జబ్బు మాయమైపోతుంది. ఆ రోజు అన్నయ్య అడిగిన ప్రశ్న వింతగా తోచింది. కానీ ఇప్పుడు నిజమనిపిస్తోంది అంటూ కళ్ళల్లో నిలిచిన నీళ్లను కర్చీఫ్తో ఒత్తుకుంటోంది సరోజ. ఏం ప్రశ్న అన్నట్టు మెడతిప్పి చూస్తోంది మమత. ప్రేమ ప్రేమ కలహిస్తే ఏమవుతుంది అన్నారు. బలమైన ప్రేమ అని తెలిసే ఆయన ఏమంటారో అని అనుమానం తీర్చుకున్నారట. సరోజ, మాది పవిత్రమైన ప్రేమే కాదు, బలమైన ప్రేమ కూడా. నన్ను మమత చీకొట్టినా, చివరికి నా ప్రాణాలు సన్నగిల్లిపోతున్నా ఈ ప్రేమ తెగిపోవడం లేదు అని అంటుంటే గుండె చెరువైపోతుంది అంటూ ఆగిపోయింది. ఆమె కన్నీళ్లకి ఆ కర్చీఫ్ అంతా ముద్దైపోయింది. మమతలో మాత్రం నిర్లిప్తత తప్పించి మరే భావం కదిలి రావడం లేదు. ఆ నిర్లిప్తత వెనక స్వర్ణ అడ్డుగోడలా మహాపర్వతంలా నిలబడింది. అది తప్ప మరే ఆలోచనకి తావివ్వడం లేదు ఆమె గుండె పొరలు. డాక్టర్ మమత, ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి. చాలా టైం అయిపోయింది, నీ వెళుతున్నా అంటూ వడివడిగా వెళ్ళిపోయింది సరోజ. సరోజు వెళ్ళి అరపూట అయిపోయినా గాని మమత ఆలోచనలు ఓ కొలికి రాలేదు. ఏడైపోయింది. అప్రయత్నంగా ఫోన్ దగ్గరకు నడిచి చేద్దామా వద్దా అనుకుంటూ నెంబర్ డైల్ చేసింది. హెడ్ నర్సు తీసుకుంది ఫోను. డాక్టర్ సాగర్ ఎలా ఉన్నారు? హై టెంపరేచర్ వచ్చింది డాక్టర్ అంది ఆందోళనగా. మరి ఇంజెక్షన్ ఇవ్వలేదా? నవాల్జీని ఇస్తానంటే వద్దంటున్నారు. ఒక పావు గంటకు ముందు మమత మమత అని ఒకటే కలవరించారు. మీకు ఫోన్ చేద్దామని ఫోన్ దగ్గరకు వెళుతుంటే నో అన్నారు. మీకోసం కాదన్నమాట అని ఊరుకున్నాను. 10 నిమిషాలకు ముందు స్టోర్ నుండి పెన్సిలిన్ తెమ్మన్నారు. ఎందుకు? కంగారుగా అంది. వారికి ఇవ్వమన్నారు. ఇప్పుడు చాలా హైగా ఉంది ఫీవర్. అంత తీవ్రంగా ఉన్నా ఇవ్వమని కలవరించేస్తున్నారు. లోడ్ చేస్తున్నాను అంది తొందరగా. డాక్టర్ సరోజ ఆర్డర్స్లో రాశారా అంది కంగారు పడిపోతూ మమత. లేదండి, ఆయనే ఇవ్వమంటున్నారు. ఆయన ఇవ్వమంటే ఇవ్వడమేనా? కోపంగా అరిచింది. డాక్టర్ ఇవ్వమంటే మేమేం అనబోతోంది. అవసరమైతే నాకు కబురు చేయమని చెప్పారుగా డాక్టర్ సరోజ. డాక్టర్ సాగర్ వద్దన్నారండి అంది చిన్నబుచ్చుకుంటూ నర్సు. ఆ ఇంజెక్షన్ ఇవ్వద్దు, ఆయనకి పడదు గబగబా అనేసింది.
మమత శరీరం తడిసి ముద్దైపోతుంది. నేనడిగితే పడుతుందన్నారు. ఇవ్వకు, ఉండు, నేనిప్పుడే వస్తున్నాను. నేనొచ్చే వరకు ఇవ్వకు. ఆయన ఎంత ఇది చేసినా ఇవ్వకు. ఆయన పెన్సిలిన్ రియాక్టర్, ఐఎమ్ కమింగ్ అంటూ రిసీవర్ వదిలేసి రివ్వున పరిగెత్తింది. సగం మందెక్కించిన సిరంజిని వైల్ని అలాగే పట్టుకుని భయంగా చూస్తూ నిలబడిపోయింది నర్సు. మమత పరుగు పరుగున వెళ్లి నర్సు చేతిలోని సిరంజిని చొప్పున లాక్కుని షింకులోకి వంపేసింది. ఆయాసంతో రొప్పుతూ సాగర్ వైపు చూసింది. ఇంజెక్షన్ కావాలని తొందర చేసి చేసి అలసిపోయి జ్వర తీవ్రతకు తట్టుకోలేక ఉన్మాద స్థితిలో ఉన్నట్టుగా ఉన్నాడు. వెంటనే కర్తవ్యం గుర్తుకొచ్చింది మమతకు. వెళ్లి ఐసు తీసుకురమ్మంది నర్సును. ఆమె పరిగెత్తింది. అతన్ని గబగబా టెస్ట్ చేసి ఇంజెక్షన్ ఇచ్చేసింది. ఇంతలో నర్సు ఐస్ తెచ్చింది. ఆమెను వెళ్లి డాక్టర్ నిరంజన్కి, డాక్టర్ జగన్నాథరావుకి ఫోన్ చేయమని చెప్పి తను కూలింగ్ స్పాంజ్ ఇస్తూ మధ్య మధ్య టెంపరేచర్ చెక్ చేస్తూ కూర్చుంది. హాస్పిటల్ అంతా గగ్గోలైపోయింది. సాగర్ ఇంజెక్షన్ ఇవ్వమనడానికి గల కారణం, ఒక వారం రోజుల నాడు ప్రెసిడెంట్ గారి అమ్మాయి మమత హాస్పిటల్లో డెలివరీ అయింది. పుట్టిన బిడ్డకి మెడ మీద ఏదో కుంకుడు గింజంత కణితుంటే భయపడద్దు, బిడ్డ కొంచెం పెద్దదైన తర్వాత ఆపరేషన్ చేసి తీసేయచ్చు అని చెప్తే ప్రెసిడెంట్ గారికి కాస్త అనుమానం వచ్చి సాగర్ దగ్గరకు వచ్చి చెప్పి ఓసారి వచ్చి చూడండి, ధైర్యం చాలం లేదు అని రిక్వెస్ట్ చేస్తే కాదనలేక ఆయనతో వెళ్లి చూసొచ్చాడు. అతను వచ్చి వెళ్లిన వెంటనే డాక్టర్ మమత సాగర్కి ఫోన్ చేసింది. నా హాస్పిటల్లో ఎందుకు అడుగు పెట్టాలి, ఇప్పుడే స్వర్ణని తీసుకురామని సువర్చలాదేవి గారికి డాక్టర్కి రాస్తున్నాను. వస్తారు, వచ్చిన తర్వాత తెలుస్తుంది అందరికీ అయ్యగారెంత మంచివారు అని టక్కున ఫోన్ పెట్టేసింది. ఇష్టం లేక అలా అంది అనుకున్న సాగర్కి మమత రిజిస్టర్ పోస్టులో స్వర్ణ వాళ్ళకి రాసిన ఉత్తరం యొక్క నకలు పంపింది. అది నిన్న అందింది. దాని పర్యవసానమే ఇది. జ్వర తీవ్రత వలన సాగర్ పరిస్థితి అతి ప్రమాదకరంగా మారిపోవడంతో అతని ప్రాణం మబ్బుల పందిరిలో, మేఘాల పల్లకిలో నక్షత్ర మండలాన్ని దాటేసింది. మూసుకుపోయిన కన్నులు నెమ్మదిగా విచ్చుకుంటున్నాయి. నెమ్మదిగా కొద్దిగా చూశాడు. పిండిన బట్టను విప్పి నుదుటి మీద వేస్తూ తడిసి ముద్దై మంచులో తడిసిన పువ్వులా మమత కనబడింది. మమత ఎప్పుడొచ్చిందో, ఎందుకొచ్చిందో, ఎలా వచ్చిందో అనుకుంటూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతుంటే నీరసం నిద్రలోకి జారిచేసింది సాగర్ని. డాక్టర్ సరోజ, బాబ్జీ కలిసి ముందు తిన్నగా డాక్టర్ వెంకట్రావు గారింటికి వెళ్లారు. ఆయన ఏదో రోగంతో బాధపడుతున్నట్లు కనిపించారు. బాబ్జీని చూడగానే ఆయన ముఖం విప్పారింది. కుశల ప్రశ్నలు వేస్తూ పక్కన నిలబడిన అపరిచితురాల్ని చూసి ఆగిపోయారు. బాబ్జీ పరిచయం చేశాడు డాక్టర్ సరోజని. కూర్చోమని మర్యాద చేశారాయన. సాగర్ ప్రమాద పరిస్థితుల్లో ఉన్నారు అంటూ కబుర్లు క్లుప్తంగా వివరించింది సరోజ. సాగర్ పేరు వినగానే ఆయన ముఖం వికసించింది. కళ్లల్లో వింతకాంతి తొంగి చూస్తుండగా, వాళ్ళిద్దరి గురించేనమ్మా నేనిలా అయిపోయాను, పదమ్మా నాకు వాళ్ళని చూపించు అంటూ బయలుదేరబోయారు. మీరు వచ్చినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు, ముందు డాక్టర్ సుధాకర్ గారి అడ్రస్ కావాలి అంది. ఆయన బీరువా తెరిచి అతడు రాసిన లెటర్స్ అన్నీ తీసి ఇచ్చి చదవమన్నాడు. సరోజ అన్నింటినీ ఓపిగ్గా చదివింది. ఆ లెటర్స్లోని సారాంశం, ఆవేశంలో స్వర్ణకి అన్యాయం చేశాను, క్షమించండి, స్వర్ణ మనసు మార్చి నాకు తెలియపరచండి, వెంటనే వచ్చి పెళ్లి చేసుకుంటాను అనుంది. ప్రతి ఉత్తరంలోనూ అదే మ్యాటర్. మరి స్వర్ణ డెలివరీ అంటూ ఆగిపోయింది సరోజ. వాళ్లమ్మ, ఆమె కలిసి అబార్షన్కి పాల్పడ్డారు అని తల వంచుకున్నారు డాక్టర్ గారు. అరెరే అన్నాడు బాబ్జీ. సరోజ తల విదిలించింది బాధగా. అసలు మొదట్లో సుధాకర్ గారిని ఇష్టపడి మధ్యలో స్వర్ణెందుకు మారిపోయినట్టు అంది సరోజ ఉత్తరాలు ముడుస్తూ. ఏముందమ్మా, వాళ్ల మేనకోడలు తనకు కాకుండా పోతుందని మా కొంపలో నిప్పు పెట్టాడు రాయుడు. నాకేం తెలుసు, సుధాకర్ మంచివాడు కాదు అనగానే నమ్మేసి ఆ అమ్మాయి మనసు మార్చేశాను, కొంప మునిగింది అంది గడపవరగా నిలబడ్డ సువర్చలాదేవి. డాక్టరు అసహ్యంగా చూశారు భార్య కేసి. ఆమె తలదించుకుంది. సుధాకర్ అలాంటి వారైతే ఇన్ని సంవత్సరాలైనా ఇంకా పెళ్లి చేసుకుంటానంటూ ఎందుకు రాస్తారు, ఆయన చాలా మంచివారు అంది ఉత్తరంలోకి చూస్తూ సరోజ. రాయుడు అలాంటి మనిషి అని తెలీదమ్మా, వాళ్ళు వీళ్ళు అంటుంటే నెమ్మదిగా తెలిసింది అందావిడ. మరి స్వర్ణ ఏమంటుందండి అంది. దేవుళ్లాంటి సాగర్ గారిని తప్పుగా భావించాను, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన సుధాకర్ గారిని అవమానపరిచాను, నా ముఖం ఆయనకు చూపించలేను, మమతక్కకి అన్యాయం తలపెట్టాను, కానీ అక్క ఎంత మంచిదో ఈ ఉత్తరం చదివి పశ్చాత్తాపడుతున్నాను అంటూ ఒక లెటర్ సరోజకు అందించింది. దీనికి అంతటికీ మమ్మీయే కారణం అంది తల్లికేసి బాధగా చూస్తూ. ఏం రాసింది మమత అని డాక్టర్ గారు, సరోజ, బాబ్జీ ముగ్గురు కుతూహలంగా చూశారు ఉత్తరంలోకి. సాగర్ స్వర్ణకి అన్యాయం చేసి పారిపోయాడు, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు, అతను ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, స్వర్ణని తీసుకుని వెంటనే రండి, ఇక్కడ ఊరి పెద్దలు ఎదుట పరిష్కారం చేసుకోవచ్చు అనుంది. ఏంటి, మమతక్క ఇంత పగబట్టిందా సాగర్ గారి మీద అన్నాడు బాబ్జీ ఆశ్చర్యంగా. నో బాబ్జీ, అది పగ కాదు,
సాగర్ చెడ్డవాడుగా ఉండడం ఆమెకిష్టం లేదు. ఆమెని ప్రేమించలేదనే స్వార్థం లేకుండా చెడుని ఎలా ఖండించాలని చూస్తుందో చూసారా? ఎంత మంచి మనిషి మమత అన్నారు ఆశ్చర్యంగా డాక్టర్ గారు. ఈ ఉత్తరం డాడీకి చూపించే ధైర్యం లేక చూపించలేదు అంది స్వర్ణ. అంకుల్, సుధాకర్ గారిని అంగరరామని టెలిగ్రామ్ ఇవ్వండి. ఈలోగా మనం రంగారావు గారిని కలుసుకుని త్వరగా వెళ్ళాలి. మంచి చెడుల పోరాటంలో సాగరాన్ని ఎలా ఉన్నారో అంది ఆందోళనగా సరోజ. రంగారావు గారు చాలా జబ్బుపడి లేచారు. ఆ రోజే కాస్త ఎంగిలి పడ్డారు. అన్నం తిని అలా గొడ్ల చావిడికేసి నడిచారు, అటు ఇటు కాసేపు తిరుగుదామని. ఇంతలో చావిడి వెనక నుండి మాటలు వినిపిస్తే కాస్త ముందుకు నడిచారు. ఇక లాభం లేదు డాడీ అంటున్నాడు రజని. ఆ మాట వినగానే ఏదో అనుమానం వచ్చి చాటుకు తప్పుకున్నారు రంగారావు గారు. అప్పుడే మాత్ర తీసుకొచ్చిన శేషమ్మని మాట్లాడొద్దని సైగ చేసి వింటున్నారు. అవునరా నాయనా, మొన్న జబ్బు చేసిన రోజున లాభం లేదన్నాడా డాక్టరు. మరి ఈ రోజున లేచి తిరుగుతున్నాడు. ఎలాగో నాకు అర్థమై చావడం లేదు అంటున్నాడు రాయుడు. తన గురించే మాట్లాడుకుంటున్నారని అర్థమైంది రంగారావుకి. శేషమ్మ చూసారా అన్నట్టు చూసింది. రాను రాను రజనీ ప్రవర్తన అర్థం చేసుకోగలిగారు. ఇష్టం వచ్చినట్టు డబ్బు తగలేస్తున్నాడు. తాగుడు, వ్యభిచారం ఉన్నాయని డ్రైవర్ చెప్తే నమ్మలేదాయన. పోనీలే, ఎలాంటి వాడైనా నన్ను అంటిపెట్టుకుని ఉంటున్నాడని వాటినన్నింటినీ కొట్టిపారేశారు. మొన్న జబ్బు చేసినప్పుడు అనుమానం వచ్చి లాయర్ని పిలిపించి ఆస్తంతా అతని పేర రాయించాలనుకున్నారు. లాయర్ గారు ఆలోచించమని చెప్తే ఆగారు. ఈ రోజు మాటలు వినకపోతే రేపు రాయించేసేవారే. డాడీ, ఆయన వరుస చూస్తుంటే ఆస్తి రాసేటట్లేడు. ఆ ముసలాన్ని పట్టుకుని ఎంతకాలం నేను ఇక్కడున్నా అన్నాడు రజని. తొందరపడుకున్నానా, రోజస్తమానం ఇక్కడే పడుండవసరం లేదు. పొద్దస్తమానం తిరిగి రాత్రొచ్చి ఇంట్లో పడు. ఆస్తి చేతికి చిక్కే వరకు ఓపిక పట్టు. ఇంతవరకు వచ్చిన వ్యవహారం ఆఖరి దశలో వదులుకోరాదు. ఏమో డాడీ, ఆయన వరుస చూస్తుంటే రాసేట్లేడు. డాక్టర్కి ఓ 10,000 పడేసి ఏదైనా ఇంజెక్షన్ ఇవ్వమను. ఈలోగా అన్నీ రెడీ చేసి ఆఖరి సమయంలో సంతకం కాస్త చేయించుకుంటే పోలే అన్నాడు. చూడు రజని, అదే చెప్దామనొచ్చాను, నీకే తట్టింది. నేను చెప్తే అనుమానం వస్తుంది. ఆ పని నువ్వే చెయ్యాలి అన్నాడు రాయుడు. ఆ డాక్టర్ గాడు నన్ను చూస్తేనే ఒకలా చూస్తాడు. ఉండు, వాడింటికి వెళ్ళి చంపుతానని భయపెడతాను. చచ్చినట్టు మన మాట వింటాడు అంటూ కసిగా సిగరెట్ పేక విసిరేశాడు. వాడు కాకపోతే ఇంకో డాక్టర్ని చూడు. ఏ సమయంలోనైనా రవిగడొస్తే నీ పని ఒట్టిదే. మరి రేపు జరిగిపోవాలిదంతా. వెళ్ళు, నీ వెళుతున్నా అంటూ వెళ్ళిపోయాడు రాయుడు. రజని మేడకేసి దారి తీశాడు. రంగారావు గారికి చెమటలు పట్టలేదు. బంధువులే డబ్బు కోసం కుట్ర పన్నుతున్నారంటే ఆశ్చర్యపోతున్నారు. ఆయనలో పరివర్తన కలగసాగింది. చూసారాయ్య గారు, ఎంత కుట్ర పన్నుతున్నారో. వీళ్ల మనసులు అర్థం చేసుకోకుండా బంగారం లాంటి అమ్మాయి గారిని దూరం చేసుకున్నాం. ఆస్తి గురించే బాబుగారు, అమ్మాయి గారు సాగర్ బాబుని ఇష్టపడుతున్నారని తెలిసి కూడా చేసుకుంటాను అంది. బాబు, కొంప ముంచుతారు. ముందు ఆస్తి కన్నా మీ ప్రాణం కాపాడుకోగలిగే మార్గం చూడండి అంది భయం భయంగా చూస్తూ. శేషమ్మ, నా కళ్ళు తెరిచాయంత కాలానికి. దుర్మార్గుణ్ణి నమ్మి ఇంట్లో చేరనిచ్చాను. ఇప్పుడు ఓ పని చెయ్యాలి. నువ్వు రహస్యంగా వెళ్ళి ప్లేడర్ గారిని తీసుకురా. ఆస్తంతా రవికి, మమతకి రాయించి నేను ఏ ఆశ్రమానికైనా వెళ్ళిపోతాను. ఈ దుర్మార్గుల చేతిలో ప్రాణం పోకూడదు. బాబుగారు, అమ్మాయి గారుంటే ఇంత ఘోరం జరగకపోను. ఈ ఇల్లు అన్నీ ఏమైపోతాయి అంటూ కన్నీళ్లు తెచ్చుకుంది. బంగారం లాంటి నా తల్లిని పోగొట్టుకున్నాను. నేను బ్రతికుండగా ఇక నా దేవతని చూడలేను. కనపడదు కూడా. ఎంత దయగలదో అంత ఆత్మాభిమానం కలది. ఫోన్లే, నేను చేసిన పాపానికి నాకు తగిన ప్రాయశ్చిత్తం ఉంటుంది. ముందు నా ప్రాణం ఉండగా ఆస్తి పిల్లలకు రాసేయాలి. వెళ్ళు, త్వరగా వెళ్ళు అన్నారు కంగారు చేస్తూ. శేషమ్మ లాయర్ గారిని తీసుకురావడానికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళొస్తాను మావయ్య అంటూ రజని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. రంగారావు గారు సోఫాలో కూర్చుని దీర్ఘాలోచనలో ఉన్నారు. డాక్టర్ వెంకట్రావు, ఆయన భార్య, వారి అమ్మాయి స్వర్ణ, బాబ్జీ మరో అపరిచితురాలు. బాబాయ్ అంటూ బాబ్జీ కౌగిలించుకున్నాడు. బాబ్జీ, నువ్వు ఎక్కడున్నావు ఇంతకాలం? మీరంతా ఇలా వచ్చారు దేనికి అంటూ ఆందోళనగా చూస్తున్నారాయన. డాక్టర్ వెంకట్రావు గారు రావుగారి పక్కన కూర్చుని ఆరోగ్యం ఎలా ఉంది అని ఆప్యాయంగా పలకరించారు. ఇదివరకు వెంకట్రావు గారిని తోలనాడి ఉన్నందుకు ఇప్పుడు మనసులో సిగ్గుపడుతూ ఏం మాట్లాడాలో తెలియక వస్తున్న దుఃఖం ఆపుకుంటూ పర్వాలేదు అన్నట్లు తల పంకించారు. అమ్మాయి అబ్బాయి కులాసాగా ఉన్నారట, బయలుదేరండి వెళదాం అన్నారు సువరచలాదేవి. ఏంటమ్మా మీరనేది? ఎక్కడున్నారు, ఎక్కడా అంటూ కంగారు పడిపోయారు. అవును బాబాయ్, అక్కయ్య, రవి, సాగర్ ఒకే ఊర్లో ఉన్నారు. నిజం, నేను రేఖ కూడా ఆ ఊర్లోనే ఉన్నాం అన్నాడు బాబ్జీ. బాబ్జీ, నిజమా అబద్ధమా? నాయనా, ఏంటండి డాక్టర్ గారు, ఇది నిజమా? మీరు చూసారా? చెప్పండి అంటూ సంభ్రమాచర్యాల్లో మునిగిపోయారాయన. నిజమేనండి. అదిగో డాక్టర్ సరోజ అక్కడి నుండే వచ్చింది. ఆమె ద్వారానే మాకు తెలిసింది అన్నారు సరోజను చూపిస్తూ.
మమతక్క పేరు చెప్పగానే ఏమంటారోనని భయపడుతూ వచ్చాం. మీరిలా మారతారని తెలీదు అంది స్వర్ణ. డాక్టర్ సరోజ కేసి ఆశ్చర్యంగా చూస్తున్నారాయన. సరోజ నమస్కారం చేసింది. ఆయన ప్రతి నమస్కారం చేశారు. నేను డాక్టర్ మమత గారి హాస్పిటల్లో పనిచేస్తున్నాను. డాక్టర్ సాగర్ ప్రమాద పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన బ్రతకాలంటే మీరు వెంటనే బయలుదేరాలి అంది ప్రాధేయపడుతూ సరోజ. మమత సాగర్ పెళ్లి చేసుకున్నారని తలస్తూ ఉన్న ఆయన, సాగర్కి ఏమైందమ్మా అన్నారు ఆందోళన వ్యక్తం చేస్తూ. సరోజ డాక్టర్ వెంకట్రావు గారు క్లుప్తంగా వివరిస్తూ ఉంటే ఆయన హృదయం పశ్చాత్తాపంతోనూ వేదనతోనూ నిండిపోతుండగా రజని డాక్టర్ని వెంటబెట్టుకుని వచ్చాడు. అడుగోనండి, నాకు కాబోయే అల్లుడు నన్ను చంపడానికి డాక్టర్ని తీసుకొచ్చాడు. ఈ దుర్మార్గుణ్ణి నమ్మే నేను నా దేవతని పోగొట్టుకున్నాను అంటూ ఆవేశంగా లేచారు రంగారావు. ఇంతలో ప్లేడర్ని వెంటబెట్టుకుని శేషమ్మ కూడా వచ్చింది. అదేంటి మావయ్య అలా అంటావు? నేను పరీక్ష చేయించాలని మంచి డాక్టర్ని తీసుకొచ్చాను అన్నాడు గజిబిజైపోతూ రజని. శేషమ్మ ముందుకొచ్చి చావిడి దగ్గర తండ్రి కొడుకుల సంభాషణ అంతా చెప్పింది. అయ్యయ్యో, ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు, పిలవండి పోలీసుల్ని అన్నాడు బాబ్జీ. రజనీ ముఖం మాడిపోయింది. ఒరే, ఎవడ్రా నువ్వు? అసలు నీ పని పట్టాలి. నా చెల్లెల్ని ఏం చేశావురా అంటూ మీదకు దూకి మెడ పట్టుకున్నాడు రజనీ. వెంకట్రావు గారు వదిలించినా విడిచిపెట్టడం లేదు. వదిలిపెడతావా లేదా? పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాను అంటూ రంగారావు గారు ఫోన్ దగ్గరకు నడిచి నెంబర్ డైల్ చేస్తుంటే అంతే, రజని ఆ వచ్చిన డాక్టరు పారిపోయారు. వాళ్ళ గుమ్మం నుండి పారిపోతే మరో గుమ్మం నుండి రాయుడొచ్చాడు. అనుకున్నది జరిపించేద్దామని. అసలు దీనికి అంతటికీ కారణం ఈ మహానుభావుడు. చి, ఏం ముఖం పెట్టుకుని వస్తున్నావయ్యా అంది సూరచలాదేవి చీత్కారం చేస్తూ. అందరూ అటు చూస్తుంటే అర్థం కాక అయోమయంగా చూస్తూ నిల్చుండిపోయాడు రాయుడు. రండి మామయ్య గారు, రండి, కూర్చోండి, స్టేషన్కి వెళదాం అన్నాడు బాబ్జీ ముందుకొచ్చి. బాబ్జీని చూడగానే ఆయన కళ్ళు నిప్పులు కక్కుతుంటే, రండి రాయుడు గారు, కూర్చోండి. డబ్బు కోసం జీవితాలతో ఆడుకోకుండా రంగారావు గారి ఆస్తంతా మీకు రాయించడానికి ప్లేడర్ గారిని రప్పించారు. రండి, ఎంత కావాలో ఏం కావాలో మొత్తమే కావాలో చెప్పండి అంది సరోజ. అందరి ముఖాల్లోనూ ఏదో తెలియని భావం కదలాడుతుంటే రాయుడు ముఖం జేవురించి కళ తప్పింది. రాద్దాం రాద్దాం, ఈ పాటికి పోలీసులు బయలుదేరుంటారు. అప్పుడు ఇదంతా తవ్వి నెత్తిన పెట్టుకుని వెళతాడు అన్నాడు బాబ్జీ. ఎప్పుడు వెళ్లారో పైకి ఆయన వేటకు తీసుకువెళ్లే తుపాకీ గురిపెట్టొస్తున్నారు రంగారావు గారు. త్రుటిలో గ్రహించిన సరోజ చొప్పున అడ్డు వెళ్లి, వద్దంకుల్, అంత పని చేయొద్దు. వాళ్లలో పరివర్తన రావాలంటే పోలీసులు కాల్పులు కావు. వాళ్ళకు కావలసిందేదో అది ఇచ్చేస్తే తన దాహం తీరి జీవితాలతో ఆడుకోవడం మానేస్తారు అని అంటుంటే రాయుడు పారిపోయాడు. ఎందుకు అడ్డు వచ్చావమ్మా? వాణ్ణి అంటూ రంగారావు గారు ముందుకు వెళ్ళబోతుంటే డాక్టర్ గారు ఆఫ్ చేసి, వద్దండి, అక్కడ సాగర్ కండిషన్ ఎలా ఉందో ఈ విషయాలు తర్వాత చూడొచ్చు అంటూ వెనక్కి తీసుకొచ్చారు. అవును, అన్నయ్య ఎలా ఉన్నారో అంది ఆవేదనగా సరోజ. మనిషిని చంపడానికి పూనుకున్న వాడిని ఊరుకోకూడదమ్మా అంది సూరచలాదేవి. అవన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు, అక్కడ అన్నయ్య అంది బాధను దిగమింగుతూ. మరి సాగర్ తల్లిదండ్రుల కబురు? రంగారావు గారు ప్రయాణమవుతూ అన్నారు. సిరి సంపదలు లేకపోయినా వారు మీకంటే ప్రేమ విషయంలో గొప్పవాళ్లే. అంత గొప్ప సంస్కారం ఆ తల్లిదండ్రులకి. తమ అనురాగ పుత్రుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడని తెలిస్తే వాళ్ల గుండెలు పగిలి చచ్చిపోతారు. వద్దు, తెలియకూడదు. భగవంతుడు ఆశీర్వదిస్తే వధూవరులే వాళ్ళని ఆశ్చర్యానందాల్లో ముంచెత్తాలి. ఒకవేళ పరిస్థితి భయంకరంగా ఉంటే చూద్దాం, రండి, టైం అయింది అంటూ కదిలారు వెంకట్రావు గారు. సాగర్ ఈ 2-3 రోజుల నుంచి కాస్త తేటగా కనబడుతున్నాడు. మమత ఎప్పుడైతే తన దగ్గరకొచ్చి అన్ని సపర్యలు చేయడం మొదలుపెట్టిందో అప్పుడే మాయమైంది జ్వరం. రేఖకి కబురు చేసి ఆయనకి కావలసినవి చూడమంటే వద్దు, నువ్వే చెయ్యాలి అని తల తిప్పుకుంది రేఖ. నర్సులతో పంపిస్తుంటే అవేమీ ముట్టడం లేదు సాగర్. ఆ రోజు పండ్లరసం టాబ్లెట్స్ అతని ముందుంచి వెళ్లబోయింది. అలా ముఖం మార్చుకునిస్తే నాకు అక్కర్లేదు అన్నాడు బాధగా. తమరు చేసిన ఘనకార్యానికి పులకరించిపోతూ తాగించమంటారా? రోజు మీకు సేవలు చేస్తూ కూర్చోడానికి మీ దాసిదాని కాదు, తీసుకోకపోతే మానేయండి అంది విసురుగా వెళ్లబోతూ. ఇంతవరకు చేస్తున్న సేవ డాక్టర్గా నీ విధి నెరవేరుస్తున్నావే తప్ప మమతతో కాదన్నమాట అన్నాడు తీక్షణంగా చూస్తూ. అవును, డాక్టర్గానే అంది నిర్లక్ష్యంగా. అసలు నా ముఖం చూడ్డానికి ఇష్టపడిన దానివి ఇక్కడికెందుకొచ్చావు? నుదురు చిట్లించి అన్నాడు. మనసు మారి వచ్చిందనుకున్నాడు ఇంతవరకు. మీ సరోజ చెల్లయ్య గారు వచ్చాక అడగండి అంది విసురుగా. అయితే వెళ్ళు, ఇంక చేయకు అంటూ జ్యూసు గ్లాసును నేలకేసి కొట్టాడు. గ్లాసు పగిలి రసం పెంకులు కలిసి ఏకమయ్యాయి. మమత అతని వైపు నిర్లక్ష్యంగా చూసి గిరుక్కున వెనుతిరిగింది వెళ్లడానికి. ఎదురుగా వస్తున్న వారిని చూసి నిలబడిపోయింది. స్వర్ణ పరుగునొచ్చి మమతని చుట్టేసింది. మమత చేష్టలుడిగిందాల్లా చూస్తుంటే సాగర్ కళ్ళల్లో వెన్నెల తొంగి చూసింది.
తనివి తీరా రవిని అక్కున చేర్చుకుని వస్తున్న రంగారావు గారు, అమ్మా మమత తల్లి అంటూ మమతని కౌగిలించుకుని పాపిట్లో ముద్దులు పెడుతుంటే, డాడీ అంటూ మమత తండ్రిని చుట్టేసి గుండెల్లో తలదాచుకుంది. వెంకట్రావు గారు సాగర్ని కౌగిలించుకుని నుదుటి మీద చుమ్మించారు. డాక్టర్ డాక్టర్ అని సాగర్ మధురంగా కలవరిస్తుంటే, ఆయన సాగర్ వెన్ను నిమురుతూ ఉంటే, రంగారావు గారు వచ్చి, సాగర్ ఎలా ఉన్నావు బాబు, నన్ను క్షమించు అని 2 చేతులు పట్టుకుంటుంటే, దొరగారాల అంటుంటే సాగర్ మనసు ఇదే పోతూ అలా అనద్దని వేడుకుంటుంటే సుధాకర్ బాబ్జీ వచ్చి సాగర్ని చుట్టేశారు. సువర్చలాదేవి మమతని కౌగిలించుకుని క్షమించమ్మా అని కన్నీళ్లు తెచ్చుకుంటూ, బాబు బావున్నావా అని సాగర్ని పలకరిస్తూ ఉంటే, స్వర్ణ చితికిపోతూ తల ఉంచుకుని నిలబడిపోయుంటే, సాగర్ బావున్నానమ్మా అని పలకరించాడు. ఈ అనురాగ సంగమాన్ని చూస్తున్న సరోజ కళ్ళ నుండి ముత్యాలు రాలిపోయాయి. సుధాకర్ మమత దగ్గరకొచ్చి, సాగర్ ఏ పాపం చేయలేదు, ఆ చేసినవాణ్ణి నేను, ఇప్పుడైనా నమ్ముతారా అన్నాడు నవ్వుతూ. మమత సజల నయనాలతో సాగర్ కేసి చూసింది. చందమామలా వెలిగిపోతున్నాడు అందాల సాగర్. ఆ రాత్రి మమత కన్నీళ్లతో అతని పాదాల్ని కడిగేస్తూ క్షమించమని ప్రాధేయపడితే సాగర్ ఆమెని మనసారా హృదయానికి హత్తుకున్నాడు. ఇంతటితో ప్రేమ సారథి అనే నవల కంప్లీట్ అయిందండి. ఇందులో చాలా ఎక్కువగా అనవసరమైన సబ్జెక్ట్ అంతా రాశారు. మన శ్రోతలకి బోర్ కొడుతుంది అదంతా చదివితే అని చెప్పి అదంతా కట్ చేసి నేను చదవడం జరిగింది. అంటే మనం వేరే ఛానల్లో విన్న వాళ్ళు ఎవరైనా కూడా కామెంట్స్ పెడుతున్నారు, ఇది ఇంకా వేరే ఛానల్లో ఇంకా ఎక్కువ ఉంది కదా, ఇందుట్లో మీరు కొంచెమే చదివారని. అందుకే ముందే చెప్తున్నాను. థ్యాంక్ యూ.